నాగేష్ గారు గతంలో అంటే 2021 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 34,50,000 కోట్ల రూపాయలతోటి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు అందులో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఫిస్కల్ డెఫిసిట్ చూపించడం జరిగింది. అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పు చేసి పూడ్చుకోవాల్సిన అవసరం అనమాట. అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే సో 34,50,000 కోట్లలో దాదాపు 15 లక్షల కోట్ల అప్పుల ద్వారానే. అంటే ఆ రోజుకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫిబ్రవరిలో పెట్టేటప్పుడు మళ్ళీ కరోనా ఏమన్నా సెకండ్ వేవ్ వస్తుందా, వస్తే మళ్ళీ సర్వైవ్ కాలేము అన్న నేపథ్యంతో వాళ్ళు ఆ రోజు మేబీ ఆ ఎక్స్పెక్టేషన్ తోటి పెట్టిండొచ్చు. అయితే తర్వాత చూసినట్లయితే మనకు సెకండ్ వేవ్ 2021 ఏప్రిల్లో అంటే ఫస్ట్ వేవ్ అంత టైం వేస్ట్ కాకపోయినా కూడా సెకండ్ వేవ్ వచ్చింది. ఒక 1 మంత్ కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. బట్ ఓవరాల్గా అయితే ఈ సెకండ్ వేవ్ ప్రభావము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఏ సెక్టార్ మీద కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే సర్వీస్ సెక్టర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడలేదు. కొంత పీరియడ్ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఏదైతే కొంత లాక్డౌన్ నేపథ్యంలో సేవింగ్స్ ఉన్నాయో తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత జనాలు కూడా ఖర్చు చేయడం జరిగింది. అయితే దాదాపు ఇప్పటికైనా చూసినట్లయితే మధ్యలో నవంబర్ డిసెంబర్లో 2021 నవంబర్ డిసెంబర్లో ఏం చెప్పారంటే ఫిస్కల్ డెఫిసిట్ను 15 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో చూపించడం జరిగిందో మనకు అంత అవసరం ఉండదు. దాదాపు దాన్ని ఒక 6-7 లక్షల కోట్ల రూపాయలకి తగ్గించడానికి అవకాశం ఉంది. అంటే అంత అప్పు చేయాల్సిన అవసరం లేదు, 6 లక్షల కోట్ల రూపాయలే అప్పుతో సరిపోతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ రోజుకి చూసినట్లయితే కరెక్ట్గా లెక్కలు చూస్తే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన దానికి ఫిజికల్ డెఫిసిట్ 15 లక్షల కోట్లు అన్నారు. తర్వాత నవంబర్ డిసెంబర్లో 6 లక్షల కోట్లకే తగ్గిస్తామన్నారు. ఇప్పుడు లెక్కలకి చూస్తే మాత్రం దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పు చేయడం జరిగింది. ఏది 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను. ఇది చాలా ఎక్కువ అమౌంట్. దాదాపు ఈ 7 సంవత్సరాల్లో అంటే ఈ 8 సంవత్సరాల్లో ఈ 12 లక్షలతో కలిపితే చూసినట్లయితే 2014 ఏప్రిల్ నుంచి ఇప్పుడు 2022 వరకు చూసినట్లయితే దాదాపు 8 సంవత్సరాల్లో దాదాపు భారతదేశము 75 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇది కనివిని వెరగని అప్పు. ఇంత అప్పు అనేది మాత్రము దీనికి వడ్డీలు అవన్నీ చూస్తే భవిష్యత్తులో మనకు వడ్డీలు భారం అవడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. సో రెండో ఆస్పెక్ట్ వచ్చేసరికి విచిత్రంగా ఏంటంటే సర్వీస్ సెక్టార్, నేను ఎకనామిక్ సర్వే ప్రకారం చూసినా కూడా సర్వీస్ సెక్టారు జీడిపిలో సర్వీస్ సెక్టర్ పోర్షన్ బాగా తగ్గినట్టు కనపడుతుంది. యాక్చువల్గా తగ్గకూడదు. ఎందుకంటే మంది స్లోగా గత 5-6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ చూసినట్లయితే మన ఇండియా టువర్డ్స్ మూవింగ్ సర్వీస్ సెక్టర్ వైపుకి ఎక్కువగా మూవ్ అవుతుంది. సర్వీస్ సెక్టర్లో గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది. విచిత్రంగా ఏంటంటే నేను ఎకనామిక్ సర్వే ప్రకారము జీడిపిలో కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది అంటారు. అది డేంజర్ బెల్స్. అది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు ఎకానమీలో దాదాపు 65-70% సర్వీస్ సెక్టర్ పోర్షనే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగు, అగ్రికల్చర్ సెక్టారు పడిపోతూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆ వేలో పెరుగుతూ ఉన్నదాన్ని ఒకసారిగా పట్టమంటే అంటే ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎటు పడిపోతుంది, అగ్రికల్చర్ సెక్టార్ అయితే పాపము రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. బట్ ఇది కూడా పోతుందంటే సమ్వేర్ థింక్ చేయాలి. ఇప్పుడు 2020లో కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఈసారి ప్రపంచం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా వైపు చూస్తుంది. చైనా నుంచి కావచ్చు, లేకపోతే మిగతా కంట్రీస్ నుంచి కావచ్చు, ఇండియాలో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతారు. ఇక కంట్రీ విల్ బికమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు 2020 ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారు ఏప్రిల్, మే, జూన్లోకి చూసినట్లయితే చైనా నుంచి కావచ్చు, లేకపోతే మిగతా కంట్రీస్ నుంచి కావచ్చు ఇండియాకు వచ్చేస్తామని చెప్పారు. 20 అయిపోయింది, 21 అయిపోయింది, 22 చూసినట్లయితే ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఏ కంట్రీ నుంచి వచ్చి మన దేశంలో అక్కడ తీసేసి ఇక్కడ పెట్టినట్టు కూడా మనకేం కనిపించట్లేదు. అంటే ఆ రోజు మిటిగేట్ చేయడం కోసం చెప్పడం జరిగింది. బట్ ఈ రోజుకు చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా పెద్దగా ముందుకు పోయినట్టు ఏం లేదు మనకి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వరీ థింగ్ ఏంటంటే సర్వీస్ సెక్టార్ పడిపోవడం అనేది మాత్రం కొంత ఆందోళనకరమైన అంశమే. అది ఒకటి, దాన్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకు ఎకానమీలో సర్వీస్ సెక్టార్ పోర్షన్ ఎక్కువ అని తెలిసినా కూడా దాని మీద GST 18% వేయటము అది ఎప్పటి నుంచో అడుగుతున్నది ఇండస్ట్రీ వర్గాలు. ఈరోజు సర్వీస్ సెక్టర్ పోర్షన్ ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద ట్యాక్స్ని కనుక కొంత తగ్గించినట్లయితే GSTని ఇన్స్టెడ్ ఆఫ్ 18%
12% తీసుకొచ్చినట్లయితే ఏమవుతుందంటే ఇంకాస్త ఊతమిచ్చడానికి అవకాశం ఉంటుంది, ఇంకొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో జిఎస్టీ కాకుండా 18% కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏమవుతుందంటే దాని మీద ఎక్కువ ప్రాఫిట్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్క్రూటినీ చేసిన కూడా హయ్యర్ ప్రాఫిట్ డిక్లేర్ చేస్తారు, హయ్యర్ ప్రాఫిట్ ఫిక్స్ చేస్తారు అనమాట సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి. తద్వారా ఏమవుతుందంటే హయ్యర్ ప్రాఫిట్ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని మీద కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. సో దాంతో ఏమవుతుంది, ట్యాక్స్ బర్డన్ అనేది సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ పడుతుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, జిఎస్టీ రూపంలో కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే సర్వీస్ సెక్టార్ని బతికించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఇండియా ఎక్కువగా 2/3 సర్వీస్ సెక్టార్ మీద మన ఎకానమీ బేస్ అయింది. కాబట్టి ఈ ట్యాక్సుల అంశాన్ని కానీ పరిశీలించినట్లయితే కొంత ఇన్కమ్ ట్యాక్స్ని కానీ జిఎస్టీని కానీ ఇంకొంత ఊతమించడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. నాగేష్ గారు. ఓకే, ప్రసాద్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా పరిస్థితులు చూస్తున్నట్లయితే ఒకవైపు కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది, మరొక వైపు రాజకీయంగా చూస్తున్నట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో బడ్జెట్పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే వరాలు ఎక్కువగా ఉండొచ్చా, లేక పన్నుల భారం ఉండొచ్చా, ఎలా ఉండబోతుందని మీ అంచనా? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది వాస్తవానికి దగ్గరగానా, వాస్తవానికి దూరంగానా, లేకపోతే ఎలక్షన్ బడ్జెటా, లేదంటే వీళ్ళు చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ లెక్కలు ఏమైనా చెప్తారా, లేకపోతే ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏమైనా పరిరక్షిస్తారా అన్న కోణంలో కనుక ఈ బడ్జెట్ని చూస్తే 44,40,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అందులో 12,40,000 కోట్లు డెఫిసిట్తోను, ఆదాయం 32 లక్షల కోట్లు మాత్రమే. దీన్ని పరిగణలోకి తీసుకుంటానండి. వాస్తవానికి దగ్గరగా ఇప్పుడు ఊహల పల్లకిలో అందరూ ఆశాజీవులు, ఏదో ఇల్లు కట్టుకుంటే వెసులుబాట్లు వస్తాయా, లేకపోతే మా శాలరీ స్లాబుల్లో ఏమైనా మెరుగైన విధానం ఏమైనా వస్తుందా, లేకపోతే మమ్మల్ని ఏ విధంగా పరిరక్షిస్తారని ఎంప్లాయీస్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్స్ కూడా ఇంకేమైనా ఇన్సెంటివ్స్ ఇస్తారా, లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ ఎంఎస్ఎంఈ పరిరక్షణలాగే ఏమైనా మాయాజాలం చేస్తారన్న కోణంలో చూసుకుంటానండి. అసలు వాస్తవానికి ప్రజలకు అర్థమవుతుందో లేదో తెలియదండి. ఇందాక పెద్దలు జీవి రెడ్డి గారు చెప్పినట్టు అప్పుల ఊబిలోకి నెట్టిన ఈ భారతావనంలో 75 సంవత్సరాల భారతావనంలో గతంలో వీళ్ళు ఏమనంటే డిఫెన్స్ మెకానిజం, డిఫెన్స్ని అభివృద్ధి చేయడానికంటే 1947 సంవత్సరంలో మనకి స్వతంత్రం సిద్ధించినప్పుడు కూడా పెద్దలు ఆర్కే షణ్ముఖం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 196 కోట్లండి. అప్పుడు కూడా మనకి ఇమీడియట్గా పాకిస్తాన్తో వార్ జరిగింది. అక్కడి నుంచి మనకి డిఫెన్స్ మీద కొంత వ్యయం ఇన్వెస్ట్ చేయాలి అన్న కోణం నుంచి ఆవిర్భవించిన ఈ బడ్జెట్లు పరివర్తన చెందుతూ 136 కోట్లు 196 కోట్ల ప్రస్థానంతో ప్రారంభమైంది. ఇవాళ 44,40,000 కోట్లకి, ఎంతో అప్పులతో, అంటే దగ్గర 200 లక్షల కోట్ల పైన 148 లక్షల కోట్లకి వడ్డీ కట్టే స్థాయిలో 9 లక్షల కోట్లు కేవలం మన బడ్జెట్లోంచి వ్యయం రూపంలో, ఇంట్రెస్ట్ రూపంలో చెల్లిస్తున్న ఈ బడ్జెట్లలో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేశాన్ని ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అదానీ అంబానీల యదాన్ని పెట్టినందుకు 6 లక్షల కోట్లు వాళ్ళు పే చేస్తున్నారు. అలాగే మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే మనం ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఒక 6 లక్షల కోట్లు పే చేస్తున్నారు. నెక్స్ట్ మనం ప్రత్యక్షంగాను పరోక్షంగా కొంటున్న వస్తువుల మీద కడుతున్న పన్నుల రూపంలో 7 లక్షల కోట్లు ఇస్తున్నాం. అలాగే ఇంపోర్ట్ డ్యూటీలో 2 లక్షలు. మనం పెట్రోలియం, డీజిల్ విపరీతంగా పనిచేసిన దాన్ని మనం పే చేస్తున్న దానికి దేశ ఖజానాకి 4 లక్షల కోట్ల రూపంలో మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే గ్రాంట్స్ రూపంలో వేరే దేశాల నుంచి వచ్చేది 1 లక్ష కోట్లు అనుకుంటే, అదర్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏమైనా కొత్త కంపెనీలు ఇలాంటివి ఏమైనా పెట్టినప్పుడు మనం వాటి మీద వేవ్లో చేస్తున్న వాటికి ఇవన్నీ కలిపితేనండి 3 లక్షల కోట్లు. ఓవరాల్గా 32 లక్షల కోట్ల ఆదాయం వనరులు సమకూర్చుకునే భారతావనంలో 44,40,000 అంటే 12,40,000 కోట్లు అప్పు చేసే సామర్థ్యం కలిగిన బడ్జెట్ని ప్రవేశపెడుతున్న ఈ నిర్మలా సీతారామన్ గారి పుణ్యమాని డిఫెన్స్కి 4 లక్షల కోట్లు, ఆనాటి ఆయనలో 44 కోట్లు పెట్టిన దగ్గర నుంచి 4 లక్షల కోట్లు కావాలి. ఎందుకంటే ఈ సుఖోయలు, రాఫెల్ లాంటివి పెంచుకోవడానికి సామర్థ్యం. అండ్ తర్వాత సైనికులు మన దేశ పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఈ తరుణంలో వాళ్ళ కోసం ఇంకో 50,000 ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ దానికైతే 4 లక్షల కోట్లు. అలాగే మనం ఇప్పటిదాకా చేసిన ఇబ్బడి మొబ్బడి అప్పులకి 9 లక్షల, గతంలో ఇందాక చెప్పినట్టు 9 లక్షల కోట్ల పైచిలక వడ్డీ రూపంలో పే చేస్తున్నాం. అలాగే అగ్రికల్చర్ సెక్టర్కి ఇన్ని చెప్తున్నారు, ఉచిత ఎరువులు ఇవన్నీ, అంటే బడ్జెట్ ఎలిగేషన్స్ 2 లక్షల కోట్లు మాత్రమే. అలాగే దీన్ని ఏమంటారు, మిగిలిన హెల్త్ సెగ్మెంట్కి అయితే 1,00,000 కోట్లు. ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో జపాన్
అండ్ యుఎస్ మిగిలిన దేశాలన్నీ దగ్గర దగ్గర 6% వల్ల దేశ ఖజానా నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటే మనం చాలా తక్కువగా, చాలా అతి తక్కువగా హెల్త్ సెక్టర్కి మాత్రం కేవలం 1,00,000 కోట్లు మాత్రమే వినియోగిస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాం అని చూసుకుంటే ఓవరాల్గా పెనుభారంగా మారబోతున్న ఈ బడ్జెట్ అప్పుల ఊబిలోకి నెడుతున్న భారతావనికి 75 సంవత్సరాల స్వతంత్రానికి ఇచ్చిన ఈ ఎన్డీఏ గవర్నమెంట్ గిఫ్ట్ ఏంటంటే 75 లక్షల పైచిలుకు కోట్ల అప్పు భారాన్ని భారతావని మీద పెట్టి ఏం సాధిస్తున్నాం ప్రగతి అంటే గతంలో అనౌన్స్ చేసిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్కి లెక్కలు ఈ బడ్జెట్లో కనుక ప్రవేశపెట్టి ఏ విధంగా వినియోగించబడ్డాయో, ఏ విధంగా ఎలకేషన్స్ జరిగాయో అన్నది వాస్తవ రూపానికి తీసుకొస్తారేమో అని ఒకటి ఎదురు చూడాలి. రెండోది, ప్రతిసారి ఆశిస్తున్నట్టుగా ఇదేమైనా ఇదేమంటారు శాలరీ స్లాబ్లు ఏమైనా స్లాష్ చేస్తారేమో చూడాలి. అలాగే గృహోపకరణాలు, గృహాలు కట్టుకునే వాళ్ళకి ఏమైనా వెసులుబాట్లు ఇస్తారేమో అన్న ఆశతో చూడాలి. అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ కొత్త విధంగా చేస్తున్న ఇండస్ట్రియల్ అలవెన్సెస్ ఇమ్మంటున్నారు. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఈ బిజినెస్లు ఏ విధంగా అతలాకుతలం అయ్యాయో, ఆ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్తో పాటు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో చెప్తున్న ఈ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్గా ఏమొస్తుంది? ఇందాక జీవిరెడ్డి గారు బాగా చెప్పారు. భారతదేశం సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడి ఉండి అసెంబ్లింగ్ సెక్టర్స్ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఏదో గతంలో చెప్పినట్టు చైనా నుంచి మొత్తం తరలి వస్తాయని ఎదురు చూపులకే పరిమితమైన ఈ ఇంటర్నేషనల్ డెలిగేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటే వాస్తవ రూపానికి భారతావనంలో ఈ రోజైనా మెరుగైన విధానానికి నాటి బాక్రానంగల్, నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులు మాత్రమే పరిమితమై ఈ రిజర్వేషన్ స్కీమ్ త్రూగా కూడా దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల వైద్యులకు వనరులు సమకూర్చుకునే ఆదాయ వనరులు చేసుకున్నా సరే ప్రాఫిట్ మాడ్యూల్లో నడిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని కూడా ఏ విధంగా డిజైన్మెంట్ మాడ్యూల్లోకి తీసుకొస్తున్నారు అంటే ఏ విధమైన ఫోకస్ జరుగుతుందో, ఏ విధమైన వివక్ష జరుగుతుందో అన్న దాని మీద అతి దగ్గరలో ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్లోంచి ఉపశమనాలు ఏమైనా వస్తాయా అంటే ఉపశమనాలకి ఎంత దూరంలో ఉన్నది మాత్రం వాస్తవ రూపం దాల్చబోతుంది. ఓకే, వేణుగోపాల్ గారు, అంటే ప్రధానంగా అంటే బ్యాంకింగ్ రంగానికి ఊతం ఇచ్చే విధంగా లేదా అదేవిధంగా ఫిన్టెక్ రంగం కూడా చాలా ఆతృతగా బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంది. ఆ రంగాలకు ఈ బడ్జెట్లో ఎలా ఉండబోతుందని మీ అంచనా? అంటే బేసిక్గా ఏంటంటే ఈసారి లాస్ట్ ఇయర్ లానే ఇది సెకండ్ బడ్జెట్ కాబట్టి కరోనా తర్వాత ఫ్రేమ్ చేస్తున్న బడ్జెట్. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కి కీలక అంటే పెద్దపీట వేస్తారని చెప్పొచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అంటే వెల్ఫేర్ ఒక పక్క అడ్రస్ చేస్తూనే మరొక వైపు పోర్ట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, అంటే పవర్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అని చెప్పేసి దాంట్లో భాగంగా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ 1.1 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ కి లాస్ట్ టైం చెప్పడం, దాంట్లో కొంత స్టార్ట్ చేయడం. ఇప్పుడు ఈ బడ్జెట్ లో మోర్ అలొకేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా చేస్తే, అంటే ముఖ్యంగా ఇన్ఫ్రా స్పెండింగ్ తర్వాత పరిశ్రమల స్థాపన ఈ రెండు ప్రధాన ఇదిగా పెట్టుకొని ఎజెండాగా పెట్టుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా అది జాబ్ క్రియేషన్ అనేది ఇది అవుతుంది. దాంట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్, ఒక బ్యాంకింగ్ అనో లేకపోతే ఇంకోటనో కాకుండా ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ఎన్నో సెక్టర్స్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనం ఇవాళ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయాలు కనుక చూస్తే ముఖ్యంగా వెల్ఫేర్ ని ఇప్పుడు జాతీయ గ్రామీణ హామీ పథకం, ఉపాధి హామీ పథకం, అది కొంత అలొకేషన్స్ ఇంకా పెంచాల్సిన అవసరం, సరిగ్గా వినియోగించాల్సిన అవసరం. అలాగే అట్ ద సేమ్ టైం ఇది అర్బన్ ఏరియాస్ లో కూడా ఏంటంటే ఈ మధ్య అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది కాబట్టి అది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు ఈసారి ఫర్టిలైజర్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈవీ రిలేటెడ్ కానీ లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన అలొకేషన్స్ కూడా పెరుగుతాయనే ఒక హోప్ ఉంది. తర్వాత ఇక డిఫెన్స్ పరంగా చూస్తే కనుక డిఫెన్స్ సంబంధించి ఎక్కువగా మనం 60% దాకా ఆర్ 60% అబోవ్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. కాబట్టి ఈసారి డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ జరిగేలాగా ఎక్కువ ప్రియారిటీ ఇక్కడ డొమెస్టిక్ కంపెనీస్ ఇచ్చే వేలో ఇక్కడ అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం కూడా కొంత స్టెప్స్ వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. అట్లా ఏంటంటే ఇవి కాకుండా కొద్దిగా చిన్న మధ్యవర్తి కుటుంబాలకు కూడా సపోర్ట్ చేసేలాగా కొంత డ్యూటీస్ కూడా తగ్గించి కొంత అంటే ఒక ఆదాయ వనరు వాళ్ళ చేతిలో కూడా ఉండేలాంటి మెజర్స్ కూడా తీసుకుంటారనే అంచనాలు. అలాగే శాలరీ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా సెక్షన్ 80 లిమిట్
పెంచడం కానీ ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీరు అడిగినట్టుగా ఆ బ్యాంకింగ్ సెక్టర్ కోత వచ్చేలాగా కొంత బ్యాడ్ బ్యాంక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని విధి విధానాలు దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసే వేలో కొంత ఉండొచ్చు. ఇంకా ఏదైనా అవసరం అయితే ముఖ్యమైన సెక్టర్ కాబట్టి బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఇతర సెక్టర్స్, అలాగే టెలికాం, తర్వాత రియల్ ఎస్టేట్, ఇట్లా ఏవైతే టెక్స్టైల్, ఏవైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ని అట్రాక్ట్ చేస్తాయో వాటికి, అలాగే ఎక్కువ ఏదైతే ఈ కరోనా రూపంలో స్ట్రెస్ అయి ఉన్నాయో ఆ సెక్టర్స్ కి డెఫినెట్ గా కొంత సపోర్ట్ చేసేలాగా అయితే డెసిషన్ వస్తుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. వీటితో పాటు డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే మొన్న ఈ కరెంట్ ఫైనాన్స్ షేర్ లో పెట్టుకున్న దానికి దగ్గర అరౌండ్ 10,000 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగారు. సో ఈ మార్చి లోపు ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్ కనుక జరిగితే మరొక 1,00,000 కోట్ల దాకా అదనంగా అంటే కొంత అసిస్టెన్స్ ఎల్ఐసి రూపంలో రావచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఒక పక్కేమో గ్లోబల్ గా క్రూడ్ $90 రావటం, తర్వాత సప్లై సైడ్ కన్సర్న్స్ వల్ల లేకపోతే లాజిస్టికల్ ఇష్యూస్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్న ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ కూడా బికాస్ ఆఫ్ హై లిక్విడిటీ కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగి ఆదాయాలు తగ్గుతూ ఇన్ఫ్లేషన్ ఏమో ఆదాయాన్ని గండికొట్టే ఈ పరిస్థితుల్లో డెఫినెట్ గా ఎక్కువ జాబ్ క్రియేషన్ గురించి ఎక్కువ ఒక ఎంతో కొంత అమౌంట్ ఆ చిన్న మధ్య కుటుంబాల్లో ఉండటంతో పాటు మిగిలిన అంటే ఓవరాల్ గా సమగ్ర అభివృద్ధి ఫోకస్డ్ గా ఈ బడ్జెట్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాము. దీంట్లో ప్రధానంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ జీడిపి కనుక చూస్తే ఆల్మోస్ట్ 53 to 55% సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూట్ చేస్తుందండి. అరౌండ్ 25 to 30% ఇండస్ట్రీ ఇస్తుంది, అరౌండ్ 20% అగ్రి అండ్ అలైడ్ సెక్టర్స్ ఇస్తుంది. సో మన దేశంలో ఈ రోజు కూడా ఎక్కువ యువత గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్కువ మంది ఈ రోజు కూడా 50%, 55% అరౌండ్ అగ్రి అండ్ అలైడ్ సెక్టర్స్ ని నమ్ముకుని ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మన ఇంత పెద్ద 28 నుంచి 30 సంవత్సరాలు ఉన్న సగటు వయసున్న ఇండియన్స్ ని అడ్రస్ చేయాలి అంటే సర్వీస్ సెక్టర్ గ్రో అయినంత వేలో మనం ఇండస్ట్రీ మీద, అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాలి. ఆ విధంగా అడుగులు పడతాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఈసారి బడ్జెట్ లో అంచనాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు ముఖ్యంగా ప్రతిసారి బడ్జెట్ లో ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కేర్ కోసం అలొకేషన్స్ ఎక్కువ చేయాలని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. సో ఈసారి అట్లాంటివి కూడా ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే ఓకే వేణుగోపాల్ గారు. రామారావు గారు, అంటే ప్రధానంగా అంటే ప్రతి ఏడాది కూడా బడ్జెట్లో వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి కేటాయింపులు అంతంత మాత్రమే అనేది ఒక పెదవిరుపు వినిపిస్తుంటుంది. అయితే ప్రధానంగా ఇటీవల కరోనా ప్రభావంతో మన దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య రంగం యొక్క డొల్లతనం కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఎలా ఉంటాయని మీరు అంచనా వేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారము. అంటే ఈ ఇయర్ లో ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ సీ అండి. లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే లాస్ట్ ఇయర్ మన బడ్జెట్ ఆల్మోస్ట్ 2,34,000 crores హెల్త్ కేర్ కి ఇచ్చున్నారనమాట. When compared to the previous years, it's almost 137% increase in the healthcare expenditure spending. And whether that is going to be enough or not అనేది, you all know that last 2 years నుంచి మనం ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో బికాస్ ఆఫ్ ది కోవిడ్ పాండమిక్. సో మన స్టేట్స్ కానీ టోటల్ గా గవర్నమెంట్ కానీ మన కంట్రీ అంతా ఎలా ఎంత స్టాంబింగ్ కోర్స్ ఫేస్ చేసాము, ఎంత పెయిన్ గా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. సో దీనిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్, స్టార్టింగ్ ఫ్రమ్ డిఫెన్స్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ దగ్గర నుంచి, అదర్ ఇండస్ట్రియల్ థింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. బట్ ఆర్ వి గివింగ్ ఇనఫ్ ఇంపార్టెన్స్ టు ది హెల్త్ కేర్ అనేది? So yeah, I know state governments and government of India is trying their level best to give some max to the healthcare, but అది సరిపోతుందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుందండి. లాస్ట్ ఇయర్ ఐ నో ఇంక్రీజ్ చేశారు, బట్ అది టోటల్ గా చూసుకుంటే మన టోటల్ బడ్జెట్ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ తీసుకుంటే ఇట్స్ ఓన్లీ 1.8% అండి. Of total percentage of healthcare expenditure, మన spending చూసుకుంటే percentage is 1.8%. Whereas when compared to other countries, ఒక నిమిషం ఆలోచిస్తే developed countries like United Kingdom and United States తీసుకుంటే కనుక they're spending about
నియర్లీ 9.7 to 10% UK స్పెండ్ చేస్తుందండి. సో ఈ కోవిడ్ పాండమిక్ లో కూడా వాళ్ళు ఇంత ముందు అబౌట్ 150 బిలియన్ పౌండ్స్ హెల్త్ కేర్ స్పెండ్ చేస్తే ఈ కోవిడ్ పాండమిక్ లో దే స్పెంట్ అబౌట్ 225 బిలియన్ పౌండ్స్ అండి. దే ఇంక్రీస్ అబౌట్ 75 బిలియన్ పౌండ్స్ ఇంక్రీస్ చేశారనమాట బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్. Altogether about 10% of total GDP they are spending on healthcare in UK. Whereas if you check in the United States, they are spending about nearly 19.7% and so now around 20% వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు percentage of GDP తీసుకుంటే. సో మనం స్పెండ్ చేసేది 1.8%. సో బేసికలీ మనకు కావాల్సింది హెల్త్. హెల్త్ ఉంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే, మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఫ్లరిష్ అవుతుంది, ముందుకెళ్తుంది. ఆరోగ్యంతో పాటు అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్. సో ఆర్ వి స్పెండింగ్ ఇనఫ్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, విచ్ ఆర్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఇప్పుడు దీనిలో. సో అదొకటి చూసుకోవాలి. I think ఈ coming budget లో we are all hoping that they would give max preference to healthcare అండి. So let's wait and see. ఓకే ఓకే ఇప్పుడు చర్చల్లో స్వల్ప విరామం. ఓకే జీవి రెడ్డి గారు, అంటే మన దేశంలో అత్యంత ముఖ్యమైన రంగం వ్యవసాయ రంగం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని ప్రస్తుతం బడ్జెట్ నుండి ఏం ఆశిస్తుంది, బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయని మీరు ఆశిస్తున్నారు? ఒకటి నాగేష్ గారు, ఇప్పుడు 2020-21 కానీ 21-22 ఆర్థిక సంవత్సరంలో చూస్తే మన దేశంలో ఎక్కువగా వ్యవసాయ రంగానికి సంబంధించినట్లు చర్చజ్ఞం చూస్తే ఒక రకమైన కన్ఫ్రంటేషన్ చూస్తున్నాం. ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఏది మినిమం సపోర్టింగ్ ప్రైసు ఎంత ఇవ్వాలి, ఎవరు కొనాలి అనే దాని మీద ఇప్పటికి క్లారిటీ లేకుండా రీసెంట్గా చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వము ఎంత కన్ఫ్రంటేషన్స్ పెట్టుకోవడం జరిగింది, ఎంతో గొడవలు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా అదేవిధంగా రైతు చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వము ఏం చేయాలని చూసింది, తర్వాత చట్టాలను వెనక్కి తీసుకోవడం ఇవన్నీ చూసినట్లయితే ఒకటి రెండు అంశాలు మనం క్లియర్గా వ్యవసాయం గురించి తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టర్ పోర్షన్ ఈరోజు రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. జీడిపిలో కాంట్రిబ్యూషన్ చూసినట్లయితే లెస్ దాన్ 15%, 15% లోపు పడిపోతుంది. కానీ భారతదేశంలో ఉన్న ఎవరైతే లేబర్ ఫోర్స్ కావచ్చు లేకపోతే పనిచేసే వాళ్ళు కావచ్చు దాదాపు 65% అగ్రికల్చర్ సెక్టార్ మీద ఆధారపడినరు. ఎందుకంటే మన ఎకానమీలో అగ్రికల్చర్ పోర్షన్ తక్కువ అయినప్పటికీ కూడా బట్ దాని మీద ఆధారపడిన వాళ్ళు మాత్రం దాదాపు మోర్ దాన్ 2/3 అవర్ కంట్రీ, 2/3 వంతు కంట్రీలో ఉన్న పనిచేసే వాళ్ళు దాని మీద ఆధారపడినారు.
చిన్న చిన్న ఇన్కమ్ మళ్ళీ వాళ్ళకు వచ్చేది. మిగతా సర్వీస్ సెక్టార్లో ఏమో అది ఎక్కువ పోర్షన్ జీడిపిలో ఉంటుంది, బట్ తక్కువ మంది దాని మీద ఆధారపడతారు, అంటే తక్కువ మంది ఎంగేజ్ అవుతారు, కానీ వాళ్ళకు వచ్చే పే మాత్రం ఎక్కువ ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం 2/3 వంతు భారతదేశంలోని పనిచేసే వాళ్ళు దాని మీద ఆధారపడతారు. వాళ్ళకు వచ్చే పే స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. యావరేజ్న 60,000, 70,000, 80,000 కంటే కూడా దాటట్లేదు. అంటే నెలకు 5,000 నుంచి 7-8 వేల రూపాయలు, 9 వేల రూపాయలే ఉంటుంది యావరేజ్ని తీసుకున్నట్లయితే. దాంతో ఇప్పుడున్న ధరల నేపథ్యంలో ఎలా బతుకుతారు ఆ సెక్టర్ మీద ఆధారపడిన వాళ్ళు? సో అయితే వాళ్ళకి ఆదాయం పర్ హెడ్ దాని మీద ఎవరైతే ఆధారపడిన వాళ్ళు అది పెరగాలన్నా, లేదా జీడిపిలో అగ్రికల్చర్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ పెరగాలన్నా కూడా మొట్టమొదటగా వచ్చేసరికి ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ పెట్టుకొని ఉన్నామంటే చాలా బాధాకరమైన అంశం. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 55,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆర్ఎండ్ఆర్గా ఇచ్చేసినట్టయితే ఈరోజు ఎన్ని లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుంది, ఉన్నది ఎంత ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది, తాగునీరు కావచ్చు ఎంత డెవలప్ అవుతుంది. సో తద్వారా అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్ అవుతుంది, దాని మీద ఆధారపడిన వాళ్ళకు కూడా ఆదాయాలు పెరుగుతుంది. ఈరోజు అదేంటో విచిత్రంగా చూసినట్లయితే అన్నిటికూ కేటాయించుకుంటారు, అగ్రికల్చర్ కాడికి వచ్చేసేట్లకి ఎందుకో మొండి చేయి చూపిస్తారు. ఇంతమంది ఆధారపడిన సెక్టార్ మీద మన వాళ్ళు మొండి చేయి చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా సరైన టైంలో క్వాలిటీ ఎరువులు అందించలేకపోతున్నారు 75 సంవత్సరాల తర్వాత కూడా. అది ఏ ప్రభుత్వాన్ని తప్ప అంటే మనం ఇంకా మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటూ కూర్చోరు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కూడా ఈరోజు రైతులకి మనం క్వాలిటీ ఎరువులు అందించలేకపోతున్నాం. నకిలీ ఇత్తనాలు, ఎక్కడ చూసినా నకిలీ ఇత్తనాలు, క్వాలిటీ ఇత్తనాలు అందించలేకపోతున్నాం. ఇంత కష్టపడి, ఎందుకంటే అతివృష్టి అనావృష్టిని తట్టుకుని రైతు పంట పండిస్తే దాన్ని నువ్వు కొంటావా అని ఈరోజు దోబూచులాట ఆడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దోబూచులాడే పరిస్థితికి వచ్చిందంటే ఇప్పటికీ దాని మీద సరైనటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ పాలసీస్ లేవు. ఎవరు కొనాలి, ఎంత కొనాలి, పోనీ కొంటరా అంటే సరైన మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే అది చట్టాల రూపంలో పేపర్ మీద ఉంటుంది తప్పితే ఇప్పటికి కూడా వాళ్ళకి సరైనటువంటి ధర ఇచ్చే పరిస్థితి లేదు, మార్కెటింగ్ లేదు. ఎక్కడో కొన్ని ప్రొడక్ట్స్ను తీసుకుపోయి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం తప్పితే, బట్ వాట్ అబౌట్ ఇన్ని రకాల పంటలు ఇంత భారతదేశంలో పండుతుంటే మీరు దానిటువంటి మార్కెటింగ్ లేదు. ఇప్పటికీ ఇంకా గిడ్డంగులు వాటిని మనం స్టోర్ చేసుకోవడానికి ఇప్పటికీ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పాడయ్యే పంటలు ఎన్ని. మొన్నటికి మొన్న రాయలసీమలో ఉదాహరణ తీసుకున్నట్టయితే పచ్చి కరువు అంటారు, అంటే వరదలు వచ్చేసి ఉన్న ఫలంగా పండించిన పంటలు కళ్ళాల్లో ఇళ్లలో ఉన్నాయి కూడా పాడైపోవడం జరిగింది. అంటే ఇది కరెక్ట్ కాదు. ముందు అట్లీస్ట్ దానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఏది స్టోర్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత వచ్చేసరికి సరైనటువంటి ధర, అన్నిటికి మించి ముందుగానే ప్రికాషనరీ మెజర్స్గా ఎరువులు విత్తనాలు క్వాలిటీ ఇవ్వాలి, తక్కువ ధరలకు ఇవ్వాలి. ఇంకా కొన్నిసార్లు అయితే అంటే టు ఎంకరేజ్ మారుమూల ఉన్న కాడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సప్లై చేసినట్టయితే ఓకే ప్రసాద్ గారు, అంటే కోవిడ్ ప్రభావంతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు, దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో నిరుద్యోగంని తగ్గించడానికి, అదేవిధంగా ఉపాధి కల్పన కోసం ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? అంటే ఈ చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యే భాషల్లో చెప్పే బడ్జెట్లు పోయేయండి. ఈ ట్రిలియన్స్ బిలియన్స్ అనే మాయాజాలంతో చేస్తున్న ఈ బడ్జెట్లలో 2 కోట్ల ఉద్యోగ కల్పన ప్రతి సంవత్సరం అన్న ప్రాతిపదికతో ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత 7.5 సంవత్సరాల తరుణంలో కూడా ఈ రోజుకి కూడా అతిగతి లేని చూస్తుంటే, గతంలో మీరు చూస్తే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మార్చి 22 నుంచి జస్ట్ 31వ తారీఖు 8 పని దినాలు మాత్రమే లేని ఒక ఫైనాన్షియల్ ఇయర్ అండి. తర్వాత వచ్చిన సంవత్సరంలో ఇంకా ఆ లాక్డౌన్ అన్న నేపథ్యంలో చూసుకుంటే ముందుకెళ్తే ఈ ఇయర్ అయితే లాక్డౌనే లేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఫంక్షనింగ్ అన్నది జరిగిన తర్వాత కూడా ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీల త్రోగా ఎంఎస్ఎంఈల్ని వీటిని పరిరక్షించమని చెప్పిన నెపంతో చూసినా సరే దగ్గర 80 లక్షల స్ట్రీట్ వెండర్స్ రోడ్డు మీద ఉన్నారండి. వాళ్ళకి ఎవరికి పునరావాసం కూడా కల్పించలేకపోయారు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో 80 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ జాబ్స్ పోయాయి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూసుకుంటే మన కళ్ళ ముందు కనబడిన వ్యాపార సంస్థలన్నీ ఏ విధంగా విధి నిర్వహణ నిర్వర్తిస్తున్నాయి చూడండి. ఏవో అడపతడప 4-5 బట్టల దుకాణాలు, ఒక 2-3 గోల్డ్ షాపులు ఏవో అడవడి కనబడుతున్నాయి. కానీ వాస్తవానికి దగ్గరగా ఉన్న మిగిలిన ఏ షాపుల్లో కూడా ప్రైమరీ ఫంక్షన్స్ అన్నీ డీవియేట్ అయి ఉన్నాయి. సో ఉపాధి కల్పన పట్ల మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లోనూ వాటిని పునరుద్ధరించడానికి అంటే నిన్న కాక మొన్న ఇక్కడ మన జరిగిన దీంట్లో కేటీఆర్ గారు ఆక్రోధించిన విధానం కూడా చూడండి.
ఇక్కడ ఐటీఐఆర్ కారిడార్కి ఏ విధమైన వసతులు కల్పించబడుతున్నాయి చూడమనండి. ఏమీ జరగట్లేదు. పైకి మాత్రం ప్రగల్భాలతో కూడిన అంశాలు ముడిపెట్టుండి ఉపాధి కల్పన పట్ల ఇప్పుడు దానికి ఐటీఐఆర్ కారిడార్ త్రూగా కానీ ఇక్కడ చేనేత పరిశ్రమని ఆదుకునే విధానంలో కానీ ఎంత ప్రభుత్వ పథకంగా స్టేట్ గవర్నమెంట్లు ప్రొయాక్టివ్గా పనిచేసినా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విధి విధానాలు డిసైడ్ కానప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైవ్ అవుతున్నాయి చూడండి. కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచుకుంటూ అప్పుల పరిధిని స్థాయిలు పెంచుకుంటూ వెళ్తున్నట్టు చేస్తున్న ఈ ప్రయోగాత్మకమైన దీంట్లో అప్పుల పెనుఊబిలోకి ప్రతి రాష్ట్రం నెట్టబడుతుంది. దగ్గర 18 రాష్ట్రాల పైచీలకు అధికారంలో ఉండి కూడా బీజేపీ ఏ విధమైన ఇది ఇస్తుందో అన్నది ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఇందాకలా జీవిరెడ్డి గారు చెప్పినట్టు ఈ వ్యవసాయ ఆధారిత దేశం మనది. రెక్కాడితేనే కానీ డొక్కాడిన దేశం నుంచి 2/3 కంట్రిబ్యూషన్ ఉన్న దాంట్లో మేజర్ కంట్రిబ్యూషన్ అంటే ఎంప్లాయ్మెంట్ సెక్టర్ దాంట్లోనే క్రియేట్ చేస్తుంది. దాంట్లో వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయానికి అనుసంధానించిన విధానాల్లో ఏమైనా వస్తే ఎంప్లాయ్మెంట్ పరిరక్షించబడుతుంది. గతంలో ఈ నరేగా నిధుల త్రూగా పరిరక్షించిన విధానం చూసుకుంటే ఈ గవర్నమెంట్ రాగానే దాన్ని నరేగా నిధులు ఎందుకు అన్న ప్రశ్నలోంచి ఇవాళ నరేగా నిధులే వీళ్ళు పరిరక్షించే స్థాయికి తీసుకొచ్చాయి. సో ఇలాంటి దాంట్లో ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో వీళ్ళందరికీ గమనించగలిగితేనండి గతంలో ప్రణాళికా సంఘం అనేది ఉండేదండి. దాంట్లో ఏంటో కొంతమంది విజ్ఞులు ఉండి బడ్జెట్ రూపకల్పనలో కానీ లేదంటే దేశ విధి విధానాలని దిశనిర్దేశం చేయడానికి ప్రణాళికా సంఘం ఉపయోగపడేది కేవలం ప్రధానమంత్రి గారి అధ్యక్షతన. ఇవాళ నీతి ఆయోగ్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ని క్రియేట్ చేస్తే ఏమైందంటే దీనికి కూడా ప్రధానమంత్రి గారి అధ్యక్షతను అనుకుంటే వాస్తవానికి ఇందులో అందరూ మెంబర్స్ ఎవరంటే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులే. వాళ్ళ అవగాహన ఎలా ఉంటుందంటే ఎంతసేపు జేబులో 10 రూపాయలు ఉంటే ఏదైనా ఒక పథకం త్రూగా ప్రజలకు పంచుదాం అన్న కాన్సెప్ట్లోనే రాజకీయ నాయకులు, రాజకీయ నేపథ్యాలు, రాజకీయ పార్టీలు ఉన్న ఈ భారతంలో ప్రణాళికా సంఘాలు లాంటివి రచించిన విధానాలకి ఎప్పుడైనా సరే బడ్జెట్ ఎలకేషన్స్ ప్రాపర్గా జరిగి ఒక అభివృద్ధి మాడ్యూల్లో ముందుకెళ్ళడం చూసాం. దట్ ఈస్ అవర్ సక్సెస్. ఈరోజు 7 సంవత్సరాలు బట్టి ఈ విధంగా నిరోధించబడుతుందంటే కారణం ఏంటంటే నీతి ఆయోగ్ అన్నది ఒక మెజరబుల్ ఫెయిల్యూర్. తర్వాత మీరు అందరూ గమనించగలుగుతారండి ఈ జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్లోకి గూడ్స్ ట్యాక్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత గతంలో స్టేట్ ట్యాక్సెస్ అన్ని కంపేర్ చేస్తే నాకన్నా జీవిరెడ్డి గారికి ఇంకా మంచి అవగాహన ఉంది దీని మీద. వాస్తవానికి మీరు దగ్గరగా ముడిపెట్టి చూసుకుంటేనండి 2 లక్షల పై కోట్లు చిలుక టార్గెట్ పెట్టుకున్న దాంట్లో ఇవాళ 1,00,000 కోట్లు సాధించిన ప్రగతి గురించి మాట్లాడితే ఆ ఫిజికల్ డిఫిషియన్సీ దగ్గర 1,00,000 కోట్ల పై చిలుక ఉన్నప్పుడు ఏ విధమైన పురోగతి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది వాస్తవ అంకెల రూపంలోనే మనకి తాటతలం అవుతున్నప్పుడు పరిరక్షణ అన్న నేపథ్యంలో ఉచితంగా ఎరువులు ఒకప్పుడు లైన్లో నిలబడిన దగ్గర నుంచి ఎరువులకి ఈరోజు లైన్ లేవని చెప్పిన ప్రధానమంత్రి గారి స్థాయి దగ్గర నుంచి ఇవాళ ఎరువులు రీత్యా ఎలా సతమతం అవుతున్నాం అన్న విషయాన్ని ఇంకొకసారి ప్రస్ఫుటిస్తున్న తరుణంలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏ విధంగా జరగబోతుంది. జీడిపిలో మేజర్ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న దాంట్లో కూడా అగ్రికల్చర్ పరిరక్షణ కోసం దేశంలో అత్యధిక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వెసులుబాటు ఉన్న ఆ వ్యవస్థకే మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోయేసరికల్లా వస్తున్న తీవ్ర రూపం చూసుకోగలిగితే ముఖ్యంగా ఇవాళ మెడికల్ రంగంలో వాస్తవానికి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆపన్నహస్తంగా వస్తున్న మెడికల్ ఫెర్టిలిటీకి కూడా ఏ విధమైన ఎలకేషన్స్ జరుగుతున్నాయి బడ్జెట్లో చూసుకుంటే గత బడ్జెట్లో 40,000 కోట్ల పైచీలకి ఈసారి దగ్గర 1,00,000 కోట్లు ఎలకేట్ చేసే అంశంతో ముడిపడి ఉన్నప్పుడు 6% పైచీలకు మిగిలిన దేశాల పైచీలకి ఎలకేట్ చేస్తున్న దేశాలతో కంపేర్ చేసుకుంటే మన పురోగతి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ అలాగే విధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనుసంధానించిన విధానంలో కానీ ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి వెసులుబాట్లు ఏ విధంగా కల్పించబడుతున్నాయన్న దాంట్లో చూసుకుంటే వాస్తవానికి చాలా దూరంగా ఉంటున్నప్పుడు ఇంకెక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవబోతుందన్న చూడండి. స్వయం ప్రతిపత్తిగా చేసుకునే స్ట్రీట్ వెండర్స్ని కూడా పరిరక్షించలేని ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీల్లో ఎంతమంది రోడ్డు మీద పడున్నారో ఇవాళ తేటతలను అవుతున్నప్పుడు మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతాం, వీళ్ళు ఏ విధంగా ప్రికాషనరీ మెజర్మెంట్సా లేకపోతే ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటారన్న దాంట్లో ఈ బడ్జెట్లో ప్రస్ఫుటిస్తే అట్లీస్ట్ పరిరక్షణ అనేది జరుగుతుంది. ఓకే రైట్ ప్రసాద్ గారు. వేణుగోపాల్ గారు, ప్రధానంగా బడ్జెట్ అనగానే మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఎంతగా ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రధానంగా ఆదాయ పన్నుకు సంబంధించి ఏమైనా ఊరట లభిస్తుందేమో, స్లాబుల్లో మార్పులు జరుగుతాయేమో అని ఆశిస్తుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే లాస్ట్ టైం కొద్దిగా ఏంటంటే మనకి ఇవాళ అంతకుముందు ఒక వేలోనే మీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేదాన్ని కొద్దిగా స్లాబ్స్ అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసి 2 విధాలుగా చేయొచ్చు. ఒకటేమో విత్ ఏమంటారు విత్ బెనిఫిట్స్ ఆర్ విత్ డిడక్షన్స్ అని చెప్పేసి, ఇంకోటి వితౌట్ అని చెప్పేసి పెట్టారు. బట్ అల్టిమేట్ గా లాస్ట్ 3-4 years లో సాలరీడ్ క్లాస్ కి పెద్దగా అంటే అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. కాబట్టి ఈసారి బడ్జెట్ లో మాత్రం డెఫినెట్ గా కొంత అంటే
స్టాండర్డ్ డిడక్షన్ లాంటిది 40,000 నుంచి 50,000 చేశారు. ఇది సరిపోద్దా అంటే ఇప్పుడున్న కరోనా దాటికి స్టాండర్డ్ డిడక్షన్ కొంచెం పెంచితే బాగుండనేది ఉంది. అలాగే ఏటీసీ లిమిట్ అంతకుముందు ఎప్పటి నుంచో చాలా లాంగ్ బ్యాక్ 1 lakh ఉన్నది, 1.5 lakh అయిన తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 1.5 కూడా 2.5 తీసుకెళ్లాలని కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అట్లాగే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని 2 lakhs ఇండివిజువల్ గా మనమే కనుక ఓన్ గా మనం ఆక్యుపై చేసి ఉంటే 2 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంది. ఆ ఎగ్జామ్షన్ కూడా 2.5 3 lakhs పెంచాలని చెప్పేసి లెట్అవుట్ చేస్తే ఎలా ఎనీవే దెర్ ఈస్ నో క్యాప్ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి సో అట్లీస్ట్ 2 lakhs ని 2.5 3 lakhs చేయాలని దాని తద్వారా హౌసింగ్ సెక్టర్ కూడా కొంత ఊతం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి కొంత అంచనాలు. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 lakhs వరకు నో ట్యాక్స్ అన్నట్టుగా కట్టాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీస్ ఇలాంటివి ముఖ్యంగా ఏంటంటే 5 years లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏది తీసుకున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవాలి, ఏటీసీ బెనిఫిట్ అంటే మినిమం 5 years ఉండాలి, ఎక్సెప్ట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ తప్ప. సో మిగతా వాటిలో అట్లీస్ట్ ఎఫ్డీస్ లాంటివి, ఆర్డీఎస్ లాంటివి వాటికి అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లాంటివి అన్ని కూడా 5 years ఉన్నాయి కాబట్టి వాటిని ఏదన్నా కొద్దిగా ఆ టైమ్ లైన్ అనేది కొద్దిగా తగ్గిస్తే అట్లా కూడా బెనిఫిట్ పొందుతాం కదా అన్నట్టుగా ఒకటి. తర్వాత ఇవాళ రేపు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఈ దీనికోసం కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి దాన్ని అడ్రస్ చేసేలాగా అంటే మేబీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ఇంకే ఇతరత్ర ఖర్చుల కోసం ఏదైనా స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం కానీ లేదా స్పెసిఫిక్ గా కరోనా రూపంలో వచ్చిన ఈ అన్సర్టనిటీని ఇచ్చేయడం కోసం కొంత బెనిఫిట్ ఏదన్నా ఎక్స్పెండిచర్ కి పెంచాలని, అలాగే సెక్షన్ 80Dలో ఒక ఇది ఉండాలి అని చెప్పేసి అంటే ఇంక్రీజ్ ఏదన్నా అంటే ఎందుకంటే హెల్త్ కేర్ కాస్ట్ చాలా విపరీతంగా పెరిగాయి మనకి. అంటే రియల్ ఇన్ఫ్లేషన్ కన్నా చూస్తే అరౌండ్ 6.5 నార్మల్ ఇన్ఫ్లేషన్ కనుక ఉంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ చాలా అబ్నార్మల్ గా ఉంది ఇండియాలో. సో ఈ హెల్త్ కేర్ గురించి ఇచ్చేయడం కోసం ఆ ప్రీమియమ్స్ పే చేసేదానికి కొంత 80D కొంత పెంచాలని, అట్లా అంటే శాలరీ క్లాసు, చిన్న మధ్య కుటుంబాలు కొంత డ్యూటీస్, ఎక్సైజ్ ఇట్లాంటివి కొన్ని సెస్లు తగ్గించి కొంత ఇచ్చేయాలి. ఎందుకంటే క్రూడ్ కూడా బాగా పెరుగుతుంది. అది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చాలా సెక్టర్స్ ని. అట్లాగే మొత్తం చిన్న మధ్యతరగతి జీవన విధి విధానాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్లస్ మిగతా ఇతరత్ర ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ ఉన్నాయి. ఒక పక్కేమో ఆదాయం అనుకున్నంత లేదు, ఎంతో కొంత డ్యామేజ్ అయింది. ఇలాంటి తరుణంలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు డెఫినెట్ గా ఈ బడ్జెట్ నుంచి అయితే కొంత డ్యూటీస్ తగ్గించి కొంత వస్తుత్పత్తుల సేవలు తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నారు. అలాగే కొంత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆర్ ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఆర్ ట్యాక్స్ డిడక్షన్స్ గురించి కూడా కొంత హోప్ అయితే ఉంది. అంటే ఇంకా డిఫరెంట్ వేస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా అని చెప్పేసి ఎక్కువ అంటే ఈ లాస్ట్ 3-4 years లో ఎక్కువ చేయలేదు కాబట్టి కొంత క్వశ్చన్ చేస్తే, ముఖ్యంగా ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టుగా పెద్దలు సాలరీడ్ క్లాస్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ నుంచి కూడా మంచి కంట్రిబ్యూషన్ ఉంది అపార్ట్ ఫ్రమ్ కార్పొరేట్ ట్యాక్స్. సో వీళ్ళకి కూడా ఈసారి ఏదన్నా ఇస్తే బాగుంటుంది ఇప్పుడున్న టర్బులెంట్ టైమ్స్ అని చెప్పి మాత్రం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది చూడాలండి. ఓకే, రైట్. రామారావు గారు, అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు ఆరోగ్య రంగం యొక్క ప్రాధాన్యత చాలా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికీ ఇంకా కరోనా తీవ్రత తగ్గలేదు, ఇంకా ఏవో కొత్త వైరస్లు కూడా పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు వ్యాక్సిన్లు, మరొక వైపు కొత్త ఔషధాలు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫార్మా రంగానికి ఎలాంటి ప్రస్తుత అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, బడ్జెట్లో ఏ విధంగా ఉండొచ్చని ఆశిస్తున్నారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీ ముందుకి వెళ్ళాలి అండ్ హెల్త్ వైజ్ ముందుకు వెళ్ళాలంటే రీసెర్చ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్పెండింగ్ సమ్ మనీ ఆన్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ కానీ అండ్ యునైటెడ్ కింగ్డమ్ అని తీసుకుంటే రీసెర్చ్ రంగంలో దే స్పెండింగ్ ఎ లాట్ అనమాట, లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. సో అందుకని మనకి అక్కడ కొత్త ప్రయోగాలు కానీ అండ్ కొత్త ట్రీట్మెంట్స్ కానీ కొత్త మెడికేషన్స్ కానీ వ్యాక్సిన్ రంగంలో మనం కూడా ముందంజలోనే ఉన్నాము. సో అంటే మనం ఏదో ఒక ఎపిడమిక్ లేకపోతే ఒక పాండమిక్ వచ్చినప్పుడు మనము హడావుడి పడి చేసుకునే దానికన్నా
ఎప్పుడు మనకి ఆ రీసెర్చ్ రంగానికి, ఆ ఫార్మస్యూటికల్ రంగానికి మనం బడ్జెట్ అది ఎక్కువ కేటాయిస్తే ఎక్కువ రీసెర్చ్, ఎక్కువ ట్రయల్స్ జరిగి, ఎక్కువ ఆ డిసీజ్ సంబంధించిన మెడికేషన్స్ అవి వచ్చినాయి అనుకోండి, డెఫినెట్ గా హెల్త్ వైజ్ హెల్త్ కేర్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అంటే బేసిక్లీ త్రీ థింగ్స్ అండి. ఐ జస్ట్ వాంట్ టు బి కైండ్ ఆఫ్ ప్రిసైజ్. ఒక కంట్రీ ముందుకు వెళ్ళాలన్నా, ఒక హెల్త్ వైజ్ మనం ముందుకు వెళ్ళాలంటే బేసిక్లీ త్రీ థింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. నెంబర్ 1 ఇస్ ప్రివెన్షన్, అంటే ఒక డిసీజ్, ఒక జబ్బు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన థింగ్స్. సో బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉండాలంటే వాటి మీద, అంటే డిసీజ్ రాకుండా ఉండాలంటే ముందు దానికి సంబంధించిన టెస్ట్లు, స్క్రీనింగ్, ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అనేది డిఫరెంట్ డిసీజ్, అది గుండె జబ్బు కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, అదర్ జబ్బులు కావచ్చు. అండ్ అదర్ థింగ్ ఈస్ వ్యాక్సినేషన్, చైల్డ్హుడ్ వ్యాక్సిన్. సో వాటి మీద బడ్జెట్ అది ఇంకా ఎక్స్ట్రా స్పెండ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల వ్యాక్సిన్ ఉందనుకోండి, అసలు బీయింగ్ పీడియాట్రిషియన్ చెప్తున్నాను, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుందండి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే బేసిక్లీ అది మెదడు వాపు రాకుండా, తర్వాత న్యూమోనియాస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి. సో దానివల్ల చాలా వరకు మనం ఆ మార్బిడిటీ, డిసీజ్ అండ్ మోర్టాలిటీ అంటే డెత్స్ అయి తగ్గించవచ్చు అనమాట. కాకపోతే దట్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్పెన్సివ్. సో we could allocate definitely budget on that, on vaccination and for example pneumococcal vaccine. So that's the number 1, prevention. Number 2 is curative, అంటే once disease వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడానికి ఇవ్వాల్సిన మెడికేషన్స్, వాటి మీద రీసెర్చ్, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అది పెడితే డెఫినెట్ గా అది యూజ్ అవుతుంది. సో సెకండ్ థింగ్ ఈస్ బడ్జెట్ అలొకేషన్, ఈక్వల్ ఇంపార్టెన్స్ మన ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ వన్ ఈస్ జనరల్ వెల్ బీయింగ్, అంటే పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఇంప్రూవింగ్ శానిటేషన్ కావచ్చు, వాటర్ కానీ, ఫుడ్ కానీ, న్యూట్రిషన్ వైజ్ కానీ. సో ఇవన్నీ లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం అనేది థర్డ్ థింగ్ అండి. ఐ థింక్ ఈసారి ఆ బడ్జెట్ అలొకేషన్ లో ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అండ్ దెన్ జనరల్ వెల్ బీయింగ్ మీద ఈక్వల్ గా బడ్జెట్ షేర్ ఉంటే, of course that includes research in pharmaceutical, definitely it's going to be helpful అండి. I think let's wait and see అండి. ఓకే, రైట్. జీవి రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ రైల్వే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఏమైనా సంస్కరణలు వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏమైనా లాభం చేకూర్చే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారా? రైల్వే బడ్జెట్ అంటే ఇంతకుముందు విడిగా ఉండేది, ఇప్పుడు మొత్తం మెర్జ్ చేశారు కదండి. సపరేట్గా దాని గురించి ఏం పెట్టట్లేదు కదా, ఇప్పుడు మొత్తం మెర్జ్ చేశారు. మిగతా రంగాలకి ఎలా శాఖాపరమైన కేటాయింపు ఉంటుందో దీనికి కూడా అలానే ఉంటుంది. సో పర్టికులర్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మెమరాండమ్ ఆఫ్ బడ్జెట్కి సంబంధించి అంటే ఎటువంటి ప్రతిపాదనలు కూడా మన వాళ్ళు అడిగినట్టు కనిపించట్లేదు నాకు తెలిసినంతవరకు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇది కావాలి ఇదని, ఎస్పెషలీ మనకు వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించి మనకు విభజన చట్టంలో ఏదైతుందో రైల్వే జోన్కు సంబంధించి అది ఇప్పటికీ స్టిల్ ఇన్ డిస్ప్యూట్. అది అత్యవసరపై వరిసాల కలపడం ఎంత కొంత డిస్ప్యూట్ ఉంది విభజన చట్టం ప్రకారం. ఆ ఇష్యూ మీద ఏదన్నా మరి బడ్జెట్లో ఏదైనా క్లారిటీ ఇచ్చినట్లయితే ఈరోజు, ఎందుకంటే నిధులకు సంబంధించిన అంశం కూడా కాబట్టి అది క్లారిటీ వచ్చినట్లయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా అయితే మిగతా శాఖాపరమైన కేటాయింపులు ఎలానో ఇప్పుడు అలానే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు విడిగా ఉన్నప్పుడైతే కొంత స్కోప్ ఉండేది అది. సో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే రైల్వే బడ్జెట్ మీద నాకు మన రాష్ట్రానికి ఎందుకు వస్తుందని నేను అనుకోవట్లేదు. ఓకే, రైట్. ఓకే, ప్రసాద్ గారు, అంటే ఈ బడ్జెట్లో అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ అంశాలను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే కోరుతున్నాయి. అంటే గతంలో అంటే విభజన హామీలకు సంబంధించి కానీ, కొత్త కేటాయింపులకు సంబంధించి కానీ, వాటిపైన బడ్జెట్లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ గమనిస్తేనండి, మనం గతంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విశాఖపట్నం జోను, అలాగే ఇక్కడ తెలంగాణలో రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ మీద నేను ఆల్రెడీ రైల్వే కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ కనిపించారు ప్రజలు. ఎప్పుడైతే ఈ సంఘాలు కానీ ఇవి కానీ ప్రతిస్పందించే గుణంతో ఉన్నప్పుడు ఈ సంబంధిత రాష్ట్ర ఆర్థిక మంత్రులు అండ్ రాష్ట్రం నుంచి వెళ్ళే రిప్రజెంటేటివ్స్, సోకాల్డ్ ఎంపీస్ కనుక ఈ ప్రతిపాదనలతో కూడిన అంశాల మీద ఏమైనా చర్చించి ముందు ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టే విధానం గతంలో ప్రణాళిక సంఘ త్రూగా జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ నీతి ఆయోగ్లో ఒక పార్ట్ అండ్ పార్సల్గా ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అభ్యర్థులను ఇచ్చుకునే కార్యక్రమంలో ఉంటున్నారు. మన విభజన హామీల్లో రావాల్సిన ఈ రోజుకి కూడా ఇక్కడ తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ రాని తరుణం చూస్తూ దీన్ని కోలేట్ చేసి, ఇందాక జీవి గారు చెప్పినట్టు
ఈ కేంద్ర బడ్జెట్ని, వ్యవసాయ బడ్జెట్నిను, నెక్స్ట్ రైల్వే బడ్జెట్ని కూడా దీంట్లోనే మదించి చేసిన తర్వాత దీన్ని ఒక డిపార్ట్మెంట్ వైజ్ ఎలకేషన్స్ కనుక దీన్ని పరిగణిస్తున్నారు. అండ్ వీళ్ళు కట్టుతున్న ఈ గూడ్స్ కారిడార్లకి రవాణా దీనికోసం చేసుకుంటున్న వాటి మీదే ఈ మహారాష్ట్ర కారిడార్ కానీ నెక్స్ట్ చెన్నై కారిడార్ మీద అత్యధికంగా వినియోగించబోయే బడ్జెట్ కింద దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ ఎలకేషన్స్ ఏ విధంగా ఉంటాయన్న దాంట్లో ఇవాళ బడ్జెట్ వస్తున్న దాంట్లో బట్టే చూసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో గత ఎలకేషన్స్లో ఈసారి కనీసం 30-40% కూడా గ్రౌండ్ అవ్వలేదు. సో ఆ తరుణంలో గత ల్యాగ్నే ఈరోజు ఏ విధంగా కంప్లీట్ చేస్తారన్న దాంట్లో చూసుకుంటే వాస్తవానికి దగ్గరగా ఉందో దూరంగా ఉందో ఈ బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా తేటతలం అవుతుంది. ఓకే, రైట్. ఓకే, వేణుగోపాల్ గారు బ్రీఫ్గా చెప్పండి. అంటే ప్రస్తుతం అంటే కరోనా పరిస్థితుల వల్ల దెబ్బతిన్న రంగాల్లో పర్యాటక రంగం, ఆతిథ్య రంగం కూడా. ఈ పర్యాటక రంగం, ఆతిథ్య రంగాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఈ లాస్ట్ 2 yearsలో హైయెస్ట్ హిట్ అయిన సెక్టర్స్ రెండు. సో కొంత అంటే ఈ వేవ్ వ్యాక్సినేషన్ ఇండియాలో ఎక్కువ చాలా వరకు రీచ్ అయిపోవటం, మళ్ళీ బట్ సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో స్ట్రగుల్ అవ్వటం మనం చూస్తాం. సో దీంట్లో ఏంటంటే కొంత థింగ్స్ నార్మలైజ్ అయితే తప్ప పబ్లిక్ కూడా ట్రావెల్ చేయడానికి కానీ లేకపోతే టూరిజానికి కానీ అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ మొగ్గు చూపకపోవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరైతే ఆ రెండు ఇండస్ట్రీస్ లో మేజర్ ప్లేస్ ఉన్నారో లేకపోతే ఆ మొత్తంగా సెక్టర్ అంతా కూడా కొంత స్ట్రగుల్ అవుతున్న మాట వాస్తవం. దానికి డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ఆర్ కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ అట్లాంటి అనౌన్స్ చేసే పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంది. మనం చూడాలి. అంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్స్ లో మెయిన్ రోడ్స్, పోర్ట్స్, ఎయిర్వేస్, ఇట్లా పవర్ ఇలాంటివి కాకుండా ఈవీ రిలేటెడ్ ఆర్ రెన్యూబుల్ రిలేటెడ్ వీటితో పాటు కొన్ని రిఫార్మ్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టర్ లో, కొంత ఇన్సూరెన్స్ లో, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కువ పబ్లిక్ ని, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ని అడ్రస్ చేస్తున్న టూరిజం కావచ్చు, ట్రావెల్, లీజర్, రియాలిటీ ఇట్లాంటి కొన్ని ఏరియాస్ లో డెఫినెట్ గా కొంత డ్యూటీస్ తగ్గించడం, ట్యాక్స్ తగ్గించడం కానీ, వాళ్ళకి ఏదన్నా కొంత ట్యాక్స్ హాలిడే కానీ అట్లాంటిది ఏదన్నా ఇవ్వటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ కొంతవరకు అయితే చేయడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పేసి మనం భావించాం. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం.
గ్లాసులు పెట్టబోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా కరోనాతో అతలాకుతలమైనటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ప్రధానమైన అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అంటే కొన్ని వర్గాల్లోనేమో పన్నులపైన భారం పడుతుందేమో అనే ఆందోళన నెలకొంది. మరికొన్ని వర్గాలు మాత్రం తమపైన వరాల జల్లు కురుస్తుందని ఆశిస్తున్నారు. బడ్జెట్పై అంచనాలు ఎలా ఉండబోతుందనే అంశంపై చర్చలో పాల్గొనేందుకు మనతో ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు జీవి రెడ్డి గారు, అదేవిధంగా జన్మనీ జనరల్ మేనేజర్ జాగరణమూడి వేణుగోపాల్ గారు, అదేవిధంగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కెఎస్ ప్రసాద్ గారు, ఆంధ్ర హాస్పిటల్స్ డైరెక్టర్ పివి రామారావు గారు మనతో ఉన్నారు. ముందుగా జీవి రెడ్డి గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కాసేపట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ముఖ్యంగా బడ్జెట్ పరిణామం కానీ స్వరూపం కానీ ఎలా ఉండబోతుందని మీ అంచనా వేస్తున్నారు? మార్నింగ్ నగేష్ గారు, గతంలో అంటే 2021 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 34,50,000 కోట్ల రూపాయలతోటి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు అందులో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ చూపించడం జరిగింది. అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పు చేసి పూడ్చుకోవాల్సిన అవసరం అనమాట. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే సో 34,50,000 కోట్లలో దాదాపు 15 లక్షల కోట్ల అప్పుల ద్వారానే. అంటే ఆ రోజుకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫిబ్రవరిలో పెట్టేటప్పుడు మళ్ళీ కరోనా ఏమన్నా సెకండ్ వేవ్ వస్తుందా, వస్తే మళ్ళీ సర్వైవ్ కాలేము అన్న నేపథ్యంతో వాళ్ళు ఆ రోజు మేబీ ఆ ఎక్స్పెక్టేషన్ తోటి పెట్టిండొచ్చు. అయితే తర్వాత చూసినట్లయితే మనకు సెకండ్ వేవ్ 2021 ఏప్రిల్లో, అంటే ఫస్ట్ వేవ్ అంత టైం వేస్ట్ కాకపోయినా కూడా సెకండ్ వేవ్ వచ్చింది. ఒక 1 మంత్ కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. బట్ ఓవరాల్గా అయితే ఈ సెకండ్ వేవ్ ప్రభావము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఏ సెక్టార్ మీద కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే సర్వీస్ సెక్టర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడలేదు. కొంత పీరియడ్ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఏదైతే కొంత లాక్డౌన్ నేపథ్యంలో సేవింగ్స్ ఉన్నాయో తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత జనాలు కూడా ఖర్చు చేయడం జరిగింది. అయితే దాదాపు ఇప్పటికైనా చూసినట్లయితే మధ్యలో నవంబర్ డిసెంబర్లో 2021 నవంబర్ డిసెంబర్లో ఏం చెప్పారంటే ఫిజికల్ డెఫిసిట్ను 15 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో చూపించడం జరిగిందో మనకు అంత అవసరం ఉండదు. దాదాపు దాన్ని ఒక 6-7 లక్షల కోట్ల రూపాయలకి తగ్గించడానికి అవకాశం ఉంది. అంటే అంత అప్పు చేయాల్సిన అవసరం లేదు, 6 లక్షల కోట్ల రూపాయలే అప్పుతో సరిపోతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ రోజుకి చూసినట్లయితే కరెక్ట్గా లెక్కలు చూస్తే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన దానికి ఫిజికల్ డెఫిసిట్ 15 లక్షల కోట్లు అన్నారు. తర్వాత నవంబర్ డిసెంబర్లో 6 లక్షల కోట్లకే తగ్గిస్తామన్నారు. ఇప్పుడు లెక్కలకి చూస్తే మాత్రం దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పు చేయడం జరిగింది. ఏది 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను. ఇది చాలా ఎక్కువ అమౌంట్. దాదాపు ఈ 7 సంవత్సరాల్లో, అంటే ఈ 8 సంవత్సరాల్లో ఈ 12 లక్షలతో కలిపితే చూసినట్లయితే 2014 ఏప్రిల్ నుంచి ఇప్పుడు 2022 వరకు చూసినట్లయితే దాదాపు 8 సంవత్సరాల్లో దాదాపు భారతదేశము 75 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇది కనివిని వెరగని అప్పు. ఇంత అప్పు అనేది మాత్రము దీనికి వడ్డీలు అవన్నీ చూస్తే భవిష్యత్తులో మనకు వడ్డీలు భారం అవడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. సో రెండో ఆస్పెక్ట్ వచ్చేసరికి విచిత్రంగా ఏంటంటే సర్వీస్ సెక్టార్, నేను ఎకనామిక్ సర్వే ప్రకారం చూసినా కూడా సర్వీస్ సెక్టారు జీడిపిలో సర్వీస్ సెక్టర్ పోర్షన్ బాగా తగ్గినట్టు కనపడుతుంది. యాక్చువల్గా తగ్గకూడదు, ఎందుకంటే మంది స్లోగా గత 5-6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ చూసినట్లయితే మన ఇండియా టువర్డ్స్ మూవింగ్ సర్వీస్ సెక్టర్ వైపుకి ఎక్కువగా మూవ్ అవుతుంది. సర్వీస్ సెక్టర్లో గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది. విచిత్రంగా ఏంటంటే నేను ఎకనామిక్ సర్వే ప్రకారము జీడిపిలో కాంట్రిబ్యూషన్, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది అంటారు. అది డేంజర్ బెల్స్. అది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు ఎకానమీలో దాదాపు 65-70% సర్వీస్ సెక్టర్ పోర్షనే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగు, అగ్రికల్చర్ సెక్టారు పడిపోతూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆ వేలో పెరుగుతూ ఉన్నదాన్ని ఒకసారిగా పట్టమంటే, అంటే ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎటు పడిపోతుంది, అగ్రికల్చర్ సెక్టార్ అయితే పాపము రైతులు ఇబ్బంది పడతానే ఉన్నారు. బట్ ఇది కూడా పోతుందంటే సమ్వేర్ థింక్ చేయాలి. ఇప్పుడు 2020లో కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఈసారి ప్రపంచం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్
ఇండియా వైపు చూస్తుంది. చైనా నుంచి కావచ్చు, లేకపోతే మిగతా కంట్రీస్ నుంచి కావచ్చు, ఇండియాలో వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతారు. ఇక కంట్రీ విల్ బికమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు 2020 అప్పుడు ఎప్పుడైతే లాక్డౌన్ పెట్టారో ఏప్రిల్, మే, జూన్లోకి చూసినట్లయితే చైనా నుంచి కావచ్చు, లేకపోతే మిగతా కంట్రీస్ నుంచి కావచ్చు ఇండియాకి వచ్చేస్తామని చెప్పారు. 20 అయిపోయింది, 21 అయిపోయింది, 22 చూసినట్లయితే ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఏ కంట్రీ నుంచి వచ్చి మన దేశంలో అక్కడ తీసేసి ఇక్కడ పెట్టినట్టు కూడా మనకేం కనిపించట్లేదు. అంటే ఆ రోజు మిటిగేట్ చేయడం కోసం చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా పెద్దగా ముందుకు పోయినట్టు ఏం లేదు మనకి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వరీ థింగ్ ఏంటంటే సర్వీస్ సెక్టార్ పడిపోవడం అనేది మాత్రం కొంత ఆందోళనకరమైన అంశమే. అది ఒకటి, దాన్ని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకు ఎకానమీలో సర్వీస్ సెక్టార్ పోర్షన్ ఎక్కువ అని తెలిసినా కూడా దాని మీద GST 18% వేయటము అది ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈరోజు సర్వీస్ సెక్టర్ పోర్షన్ ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద ట్యాక్స్ని కింద కొంత తగ్గించినట్లయితే GSTని ఇన్స్టెడ్ ఆఫ్ 18% 12% కింద తీసుకొచ్చినట్లయితే ఏమవుతుందంటే ఇంకాస్త ఊతమిచ్చడానికి అవకాశం ఉంటుంది, ఇంకొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో GST కాకుండా 18% కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏమవుతుందంటే దాని మీద ఎక్కువ ప్రాఫిట్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్క్రూటినీ చేసిన కూడా హయ్యర్ ప్రాఫిట్ డిక్లేర్ చేస్తారు, హయ్యర్ ప్రాఫిట్ ఫిక్స్ చేస్తారు అనమాట సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి. తద్వారా ఏమవుతుందంటే హయ్యర్ ప్రాఫిట్ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని మీద కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. సో దాంతో ఏమవుతుంది, ట్యాక్స్ బర్డన్ అనేది సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ పడుతుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, GST రూపంలో కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే సర్వీస్ సెక్టార్ని బతికించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఇండియా ఎక్కువగా 2/3 సర్వీస్ సెక్టార్ మీద మన ఎకానమీ బేస్ అయింది. కాబట్టి ఈ ట్యాక్సుల అంశాన్ని కింద పరిశీలించినట్లయితే కొంత ఇన్కమ్ ట్యాక్స్ని కానీ GSTని కానీ ఇంకొంత ఊతమించడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. నాగేష్ గారు. ఓకే, ప్రసాద్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితులు చూస్తున్నట్లయితే ఒకవైపు కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది, మరొక వైపు రాజకీయంగా చూస్తున్నట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో బడ్జెట్పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే వరాలు ఎక్కువగా ఉండొచ్చా, లేక పన్నుల భారం ఉండొచ్చా, ఎలా ఉండబోతుందని మీ అంచనా? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది వాస్తవానికి దగ్గరగానా, వాస్తవానికి దూరంగానా, లేకపోతే ఎలక్షన్ బడ్జెటా, లేదంటే వీళ్ళు చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ లెక్కలు ఏమైనా చెప్తారా, లేకపోతే MSME యూనిట్లు ఏమైనా పరిరక్షిస్తారా అన్న కోణంలో కనుక ఈ బడ్జెట్ని చూస్తే 44,40,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అందులో 12,40,000 కోట్లు డెఫిసిట్తోను, ఆదాయం 32 లక్షల కోట్లు మాత్రమే. దీని పరిగణలోకి తీసుకుంటానండి. వాస్తవానికి దగ్గరగా ఇప్పుడు ఊహల పల్లకిలో అందరూ ఆశాజీవులు, ఏదో ఇల్లు కట్టుకుంటే వెసులుబాట్లు వస్తాయా, లేకపోతే మా శాలరీ స్లాబుల్లో ఏమైనా మెరుగైన విధానం ఏమైనా వస్తుందా, లేకపోతే మమ్మల్ని ఏ విధంగా పరిరక్షిస్తారని ఎంప్లాయీస్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్స్ కూడా ఇంకేమైనా ఇన్సెంటివ్స్ ఇస్తారా, లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ MSME పరిరక్షణలాగే ఏమైనా మాయాజాలం చేస్తారన్న కోణంలో చూసుకుంటానండి. అసలు వాస్తవానికి ప్రజలకు అర్థమవుతుందో లేదో తెలియదండి. ఇందాక పెద్దలు జీవి రెడ్డి గారు చెప్పినట్టు అప్పుల ఊబిలోకి నెట్టిన ఈ భారతావనంలో 75 సంవత్సరాల భారతావనంలో గతంలో వీళ్ళు ఏమనంటే డిఫెన్స్ మెకానిజం, డిఫెన్స్ని అభివృద్ధి చేయడానికంటే 1947 సంవత్సరంలో మనకి స్వతంత్రం సిద్ధించినప్పుడు కూడా పెద్దలు ఆర్కే షణ్ముఖం గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 196 కోట్లండి. అప్పుడు కూడా మనకి ఇమీడియట్గా పాకిస్తాన్తో వార్ జరిగింది. అక్కడి నుంచి మనకి డిఫెన్స్ మీద కొంత వ్యయం ఇన్వెస్ట్ చేయాలి అన్న కోణం నుంచి ఆవిర్భవించిన ఈ బడ్జెట్లు పరివర్తన చెందుతూ 136 కోట్లు. కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. యావత్ దేశం ఈ బడ్జెట్ వైపు ఆశగా ఎదురుచూస్తుంది. అన్ని రంగాల వారు, సామాన్య ప్రజలు సహా మాకేమైనా ప్రోత్సాహాలు ఇస్తారా, లేకపోతే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, బడ్జెట్ పరంగా ఎలాంటి ఉపశమనం కల్పిస్తారు అని అందరూ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్పై ఈటీవీ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చిట్టెడి కృష్ణారెడ్డి గారు, ప్రముఖ ఆర్థికవేత్త, అలాగే డాక్టర్ రమేష్ గారు, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, అలాగే సిరివేలు హరినాథ్ గారు, సెస్ పరిశోధకులు. ముందుగా కృష్ణారెడ్డి గారు, నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టింది, మీరు కూడా చూసుంటారు. అంతా బాగుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలాగా ఈ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండొచ్చు అనిపిస్తుంది? ఆర్థిక సర్వే ప్రతిబింబమే బడ్జెట్ రూపం ఉంటుందండి. ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథాన్ని, అంటే గత
2-3 సంవత్సరాల కంటే కోవిడ్ టైం నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా కొంత ఆశాజనకమైనటువంటిది కొంత మోటివేషనల్గా ఇచ్చేటువంటి బడ్జెట్ ఫిగర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాలను సంతృప్తిపరచడానికి కొంత చర్యలు బడ్జెట్ ప్రతిపాదనలు ఉండేందుకైతే ఆస్కారం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కూడా ఆ రాష్ట్రాలకు ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి బోనజ కూడా తీసుకురావడానికి ఆస్కారం కూడా మనకైతే స్పష్టంగా కనబడుతుంది. దాంతో పాటుగా ఏంటంటే వ్యవసాయ రంగం కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలోని వ్యవసాయ చట్టాలపైన తీవ్రత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా మొదటిసారిగా వెనుకకు తగ్గి వాళ్ళు చేపట్టినంటే బోల్డ్గా ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళలేదు. కానీ వ్యవసాయ చట్టాలను వెనుకకు తీసుకోవటం తద్వారా ఇవాళ మళ్ళీ రైతులకు కూడా ఈ భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు అనేటివి కొంచెం పెంచే కార్యక్రమాలు కావచ్చు, రైతులకు ఎరువులు మిగతా రకాలైనటువంటి సహాయ సహకారాలను అందించడానికి కూడా కొంత పెద్ద ఎత్తున పెద్దపీట వేసి ప్రత్యామ్నాయ పంటలు, అంటే మనకు ఎకనామిక్ సర్వేలో కూడా అంటే రాష్ట్రపతి స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది, ప్రత్యామ్నాయ పంటల వైపు మనము మొగ్గు చూపాలి అనేటువంటి సంకేతాన్ని కూడా మనకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి బడ్జెట్ అన్ని రకాల పేద మధ్యతరగతి నుంచి ఇండస్ట్రీస్ను కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసే దిశగా ఉండడానికి మాత్రం స్పష్టమైన సంకేతాలు మనకు ఆర్థిక సర్వే ద్వారా కనబడతా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిరుద్యోగుల గురించి, అంటే భారతదేశంలో అంటే నిరుద్యోగత అనేది ప్రధానంగా పెరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి వీటికి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో స్వయం ఉపాధి పైన అనేక రకాలైన కార్యక్రమాలను తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ పెద్ద ఎత్తున సత్ఫలితాలను మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఎందుకంటే కోవిడ్ సమయంలో చాలామంది సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు కూడా అసంఘటిత రంగంలో పడిపోయారు. దానికి నిదర్శనమే మనకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యొక్క దాంట్లో చాలామంది కొత్తగా జాబ్ కార్డులు తీసుకున్నారు. అంటే పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళినటువంటి చాలామంది శ్రామికులు ఇవాళ గ్రామాల్లోనే అత్యధికంగా ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా పని దినాలను పెంచేది, ఇప్పుడు సంవత్సరానికి 100 రోజులు గ్యారంటీ ఇస్తున్నట్టు వాటిని పని దినాలను పెంచాల్సిన అవసరం ఉంది, పెంచేందుకు ఆస్కారం కూడా ఉంది. దానితో పాటు అంటే ఈ యొక్క నరేగా అనేటువంటిది కేవలం ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనంగానే చూడాలి, కానీ అదొక దీర్ఘకాలికంగా ప్రయోజనాలను ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. అంటే స్వయం ఉపాధి పథకాలను, అంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన లాంటి కేంద్రాలను ఏవైతే ఉన్నాయో వాటిని శిక్షణ కార్యక్రమాలను కావచ్చు, స్వయం ఉపాధిని పెంపొందించేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కానీ వాటిపైన కూడా పెద్ద ఎత్తున కొంత మొగ్గు చూపాల్సినటువంటి ఆస్కారం ఉంది. లేకపోతే ఈ నిరుద్యోగమైనటువంటిది దేశానికి ఒక గుదిబండగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. దానితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరగడం మనం గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి పేద ప్రజలకి స్థాయిలాలు, అంటే డైరెక్ట్గా లబ్ధి చేకూర్చడానికి అవసరమైన చర్యలు చేపట్టడం పాటు ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని కనుక తగ్గించినట్లయితే ప్రజలకు నిజాదాయం పెరుగుతుంది. వస్తు సేవల ధరలను, ముఖ్యంగా పప్పు దినుసులు కావచ్చు, ఆహార ధాన్యాలు నిత్యం ప్రజలు వినియోగించేటువంటి వాటిని కనుక కొంత అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే పేద ప్రజలకు ఆశించినటువంటి ప్రయోజనం కనబడుతుంది. ఆ దిశగా బడ్జెట్ కూడా ఉండే విధంగా కనబడుతూ ఉంది. ఆశిద్దాం మనం బడ్జెట్లో కూడా ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతాయి. ఓకే కృష్ణారెడ్డి గారు, అయితే గత బడ్జెట్లకి ఈ బడ్జెట్కి కొంచెం తేడా ఉంది. ఎందుకంటే కరోనా గత 2 ఏళ్లుగా దేశాన్ని ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా ఈ బడ్జెట్లో ఆశించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉండాల్సింది. ఎందుకంటే మనం గతంలో ఏమనుకుంటే కోవిడ్ అనేది ఒక స్వల్పకాలిక సమస్యగా భావించడం జరిగింది. టీకాలు వస్తే మాత్రం పూర్తిగా తగ్గిపోతుంది, ఆ టీకా రావడమే ఆలస్యం అని చెప్పేసి అనుకున్నాము. ఇవాళ టీకాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ టీకాలు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ వైరస్ వివిధ రూపాల్లో ఇప్పుడు థర్డ్ వేవ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి బడ్జెట్లో ముఖ్యంగా వైద్య రంగానికి ప్రత్యేకించి బడ్జెట్లు పెంచే ఆస్కారం ఉంది. ఎందుకంటే నేటి వరకు కూడా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానము లేకుంటే ఐటీ సాఫ్ట్వేర్స్ లాంటి వాటిని ప్రధానంగా ఫోకస్ ఇస్తూ పోయాం. కానీ నేటు మనకు అందరికీ ఒక తెలిసి వచ్చిన విషయం ఏంటంటే వైద్య రంగానికి కూడా అవసరమైనటువంటి నిధుల కేటాయింపు జరగాలి. అంటే విద్య వైద్య రెండు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. R&D విషయంలో కూడా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా విద్య వైద్య లాంటి అంశాలకి కొంత పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు తీసుకురావడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా వరకు మనం టెంపరీగా రిలీఫ్ కార్యక్రమాలు కోవిడ్ 1-2లో చూసాము. థర్డ్ వేవ్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మన V షేప్ రికవరీ అన్నది కాస్త ఇప్పుడు K షేప్ రికవరీకి, అంటే అసమానతలు పెరిగింది, K షేప్ రికవరీకి వచ్చాము.
అసంఘటిత రంగం పూర్తిగా కుదేలైపోతుంది. ఐటీ సాఫ్ట్వేర్ రంగాలు ఆర్థికంగా నిలదొక్కుని కొంత ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకపోతే పేద ప్రజలకు శాశ్వతమైన పరిష్కారాలు దిశగా కార్యక్రమాలను కనుక చేపట్టకపోయినట్లయితే ఈ బడ్జెట్ కూడా చాలా నిరాశజనకంగా ఉండేటువంటి ప్రయత్నం ఉంది. భారత ప్రభుత్వం అలాంటి చేసడానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే రాబోయే 5 ఎలక్షన్లు కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనము మెరుగైనటువంటి అంచనాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. యా, ఓకే. రమేష్ గారు, మీరు వైద్య రంగం నుంచి ఉన్నారు, మీకు తెలియంది ఉండదు. అయినప్పటికీ ఈ కరోనా కాలంలో 2 ఏళ్లుగా ఆర్థిక వ్యవస్థతో పాటు వైద్య రంగం కూడా చాలా దెబ్బతినింది. అసలు ఆ వైద్య రంగంలో ఉన్నటువంటి డొల్లతనం బయటపడింది అని నిపుణులందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ నుంచి ఎలాంటివి ఆశిస్తున్నారు వైద్య రంగం పరంగా? ఏ రకమైన జాగ్రత్తలు, ఏ రకమైన చర్యలు చేపడితే వైద్య రంగం పుంజుకునే అవకాశం ఉంది? మన వైద్య రంగం అండి, మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది వెరీ ప్రిమిటివ్ హెల్త్ కేర్ సెక్టర్. బేసిక్ గా ఏంటంటే వెన్ కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్ తో పోల్చిన మన బడ్జెట్ అలొకేషన్ టు ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది చాలా తక్కువ ఉండటం అనేది ప్రధానమైన అంశం. సెకండ్, దీని మూలంగా ఏమవుతుందంటే అవర్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ప్రిమిటివ్ లెవెల్లోనే ఉండిపోవడం, ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్ అనేది చాలా తక్కువగా ఉండటం, రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది చాలా బలహీనంగా ఉండటం, ఇవన్నీ కూడా మన డొల్లతనాన్ని మన బయట పెట్టాయి. మన ప్రివెంటివ్ హెల్త్ కేర్ సెక్టర్ అన్నది చాలా బలహీనంగా ఉండటం వల్ల ఈరోజు కోవిడ్ ని మనం ఏంటంటే ఎఫిషియెంట్ గా ఎదుర్కోలేకపోయి, మనం ఈ రోజుకి కోవిడ్ అన్నది అంటే లక్కీగా మరి అదృష్టమో మరి ఇంకోటో ఏమో కానీ థర్డ్ వేవ్ అన్నది వెరీ మైల్డ్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఈ రోజు మనం హాస్పిటల్ లో అంత పేషెంట్ బెడ్ డిమాండ్ అన్నది కనపడట్లేదు. కానీ సెకండ్ వేవ్ లోను ఫస్ట్ వేవ్ లోను మనం చూసాం బెడ్స్ అన్నవి ఏమాత్రం సరిపోక, ఈవెన్ ఆక్సిజన్ అన్నది కూడా సరిపోక, ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ అనేది సరిపోక చాలా ఇబ్బంది పడటం అన్నది జరిగింది. అంటే ఈరోజు మా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రియారిటైజ్డ్ సెక్టార్ గా తీసుకోవాలి. ఏ విధంగా ఐటీ సెక్టార్ ని వాళ్ళు ఒక ఇంపార్టెంట్ సెక్టార్ గా గుర్తించారో అట్లాగే హెల్త్ కేర్ సెక్టార్ ని ఎంతసేపు దీన్ని సర్వీస్ సెక్టార్ గానే చూస్తున్నారే తప్ప ఒక ప్రియారిటైజ్డ్ సెక్టార్ కింద మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఏంటంటే దీని నుంచి వచ్చే అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, దాని నుంచి వచ్చే రెవెన్యూస్ గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఈరోజు చూసాం ఒక కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ మూలంగా అతని 10 దినాలు దాదాపు దానివల్ల ఏంటంటే మన ఫైనాన్షియల్ థింగ్స్ పైన చాలా ఇంపాక్ట్ ఉంది, ఎకానమీ పైన చాలా ఇంపాక్ట్ ఉంది. సో ఎనీ ఆఫీసెస్, ఎనీ ఇండస్ట్రీస్ లో చూస్తే మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. దానివల్ల చాలా ఈ ఎకానమీ పైన విపరీతమైన ప్రెషర్ పడటం అనేది అవుతుంది. ఈరోజు మనకి ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎన్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ లేదా యూనివర్సల్ హెల్త్ పాలసీస్ కానీ లేకపోవటం వల్ల సో మనం ఎంతో ఈ హెల్త్ కేర్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంది. ఈరోజు లైఫ్ స్టైల్ డిసీజెస్ బాగా ఎక్కువైపోయాయి, కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువైపోయాయి, ఇన్ఫెక్టివ్ డిసీజెస్ లైక్ ఇటువంటి పాండమిక్ వస్తే మనం ఫేస్ చేసే అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ ఫైనాన్షియల్ అలొకేషన్స్ కానీ సరిపడా లేవనే మా ఉద్దేశం. యా, హరినాథ్ గారు, ఇప్పుడు ఉపాధి రంగం చాలా దెబ్బతింది, పారిశ్రామిక రంగం కూడా చాలా అవకాశాలు కోల్పోయినాయి, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి ఎలాంటి ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉందంటారు బడ్జెట్ పరంగా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఉపాధి రంగం కుదేలైపోయింది. ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డున పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ వారికి ఉపాధి అవకాశాలు లేక వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇప్పటికిప్పుడు భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం అమలవుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం ద్వారా
ఇప్పటికీ దేశంలో 35 కోట్ల మంది పేదరికంలో ఉన్నారంటే అది నిజంగా మనం సిగ్గుచేటుగా భావించాలి. ఎందుకంటే స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా 35 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోయారంటే అది ఆశాజనకం కాదు. సో అటువంటి వారికి పేదరిక నిర్మూలన కోసం కేవలం పథకాలు ప్రవేశపెడితేనే కాదు, ముఖ్యంగా ఓ కుటుంబానికి ఆధారితమైనటువంటి ఉపాధి రంగాన్ని మనం అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉంటుంది. అంటే ఉపాధి రంగం ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేయాలి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది చదువుకున్న వారికి అందరికీ ఉపాధి దొరుకుతుంది అనేది కాదు, ప్రభుత్వ ఉద్యోగం అందుబాటులో ఉంటుందని కాదు, కానీ వారి సామర్థ్యం అంటే వారి నైపుణ్యతో కూడినటువంటి ఉద్యోగ అవకాశాలు మనం సృష్టించినప్పుడే ఆ కుటుంబాల ఆర్థిక వ్యవస్థను మనం మెరుగుపరిచేటువంటి అవకాశం మనం చూడగలుగుతాం. అందుకు ప్రధానంగా మన దేశంలో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని మనం 2014లో ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని మనం చూస్తున్నాం. సో ఈ మేక్ ఇన్ ఇండియా అంటే ఈ తయారీ రంగం ఏదైతుందో దానికి పూర్తి స్థాయిలో అంటే అధిక కేటాయింపులు కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే లేకపోతే బడ్జెట్ కేటాయించినట్టయితే అవి దేశవ్యాప్తంగా ఈ తయారీ సంస్థలు అనేటువంటివి అందుబాటులోకి రావాలి. ప్రతి ప్రాంతానికి అందుబాటులోకి వచ్చినప్పుడే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సంస్థలపైన ఆధారపడి వాళ్ళు ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు తయారీ రంగంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ చైనా కానీ ఈ రెండు దేశాలు ఈ తయారీ రంగంలో ముఖ్యంగా వస్త్ర తయారీ రంగంలో తర్వాత ఇతర తయారీ రంగంలో వాళ్ళు ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. సో ఈ రెండు దేశాల కంటే మన దేశం కొంత వెనుకబాటులో ఉంది. సో ఆ దేశాలలో ఈ తయారీ రంగానికి ప్రధానంగా వాళ్ళు కేటాయించేటువంటి బడ్జెట్ 20 నుండి 30% ఉంటుంది. కానీ మన దేశానికి వచ్చేసరికి అది ఈ తయారీ రంగం పైన కేవలం 14 నుండి 16% మాత్రం కేటాయింపులు మాత్రమే ఉంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ మేక్ ఇన్ ఇండియా ఈ తయారీ రంగం పైన ప్రధానంగా ప్రభుత్వాలు కనుక దృష్టి పెట్టినట్టయితే నిరుద్యోగత అనేది ఖచ్చితంగా మనం కొంత మేరకైనా నిర్మూలించేటువంటి అవకాశం మనం చూస్తాం. అయితే మరొక వైపు ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు కృష్ణారెడ్డి చెప్పినట్టు ఇప్పుడు అనేక మంది పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ గ్రామాలకు వలస వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ సొంత గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక మళ్ళీ వాళ్ళు ఈ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ఉపాధి హామీ అనేది కేవలం మనకి ఇప్పుడు 100 రోజులే పని కల్పిస్తున్నారు. ఈ 100 రోజులు అనేది కనీసం అంటే 200 రోజులకు కనుక మనం పెంచినట్టయితే కనీసం వాళ్ళకి బ్రతకడానికి వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా మనం దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ నిరుద్యోగతను రూపుమాపాలంటే ప్రధానంగా మనకి ఎడ్యుకేషన్ అనేది ప్రధాన అంశం ఇక్కడ. ఎందుకంటే మనం ఇప్పటికీ చూస్తున్నాం 14 సంవత్సరాల లోపు విద్యార్థులు ఇంకా బడికి చేరనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళకి ఈ విద్యా అవకాశాలు కనుక మనం అందుబాటులోకి తెచ్చి వాళ్ళకి ఆ పాఠశాల స్థాయి నుండే నైపుణ్యంతో కూడినటువంటి విద్యా అవకాశాలను మనం కనుక కల్పించినట్టయితే మనం ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళకి శక్తివంతంగా వాళ్ళు వాళ్ళ సోర్స్ మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు అభివృద్ధి చెందేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, కృష్ణారెడ్డి గారు, ఇంతకుముందు చర్చలో మీరు మాట్లాడారు, అలాగే ఇప్పుడు మన హర్నాథ్ గారు చెప్పారు ఉపాధి రంగం చాలా దెబ్బతినింది, ఉపాధిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మేక్ ఇన్ ఇండియా చేపట్టింది. అసలు ఈ మేక్ ఇన్ ఇండియా ఇన్ని సంవత్సరాల్లో ఏ దిశగా అడుగులేస్తుంది? మరింత వేగంగా అడుగులేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక సదుద్దేశంతో దేశీయంగా మనం అన్ని రకాలైనటువంటి వస్తువులను స్వయం సమృద్ధి సాధించాలనే దిశగా ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటిది మానవ వనరులు, ముఖ్యంగా దేశంలో నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరుల అభివృద్ధి కొరత కూడా కొంతమేరకు మనం చాలా సందర్భాల్లో స్పష్టంగా కనబడుతుంది. గ్రాడ్యుయేట్స్ అయితే వస్తున్నారు కానీ దానికి సంబంధించినటువంటిది లేదు. అంటే బడ్జెట్ అలొకేషన్స్లు, రుణాల కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కానీ స్వయం ఉపాధి అంటే ప్రభుత్వాల కార్యక్రమాలు కూడా ఏంటంటే రుణ సదుపాయాన్ని కల్పిస్తాము, మీరు స్వయంగా ఉపాధిని పొందండి, తద్వారా కార్యక్రమాలు చేపట్టండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ సప్లై చైన్ సిస్టాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మార్కెటింగ్ వ్యవస్థ,
ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చదువుకున్న యువకుడు ఒక చిన్న పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేయాలన్నా, ఒక కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి అవసరమైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ, ఆ లింకేజ్ ఏదైతే ఉందో, ఇండస్ట్రీ లింకేజ్ అనేటువంటి, మార్కెట్ లింకేజ్ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి స్థాయిలో లేదు. సో దానికోసమే ఐ థింక్ భారత ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నూతన విద్యా విధానంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఫలితాలు ఇవ్వడానికి ఇంకొంతకాలం పట్టే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే ఇవాళ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, స్థానిక ప్రభుత్వాలు కూడా, స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను సమ్మేళితంగా, అంటే అన్ని కార్యక్రమాలను కోడీకరించుకొని గ్రామీణ స్థాయిలో గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే, అంటే నేను ఇందాక మాట్లాడినట్టుగా ఇప్పుడు వ్యవసాయ రంగం ఉందండి. వ్యవసాయ రంగంలో ఇవాళ ప్రతి గ్రామంలో చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు. కానీ వారికి కావాల్సినటువంటి శిక్షణ కార్యక్రమాలు లేవు. అంటే ఇప్పుడు ఒక వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో, అంటే ఇవాళ ఈ-కామర్స్ బిజినెస్ చాలా గ్రో అవుతుంది. అక్కడే ఉత్పత్తి అయినటువంటి వాటిని ప్రాసెసింగ్ చేసి, ప్యాకింగ్ చేసి అక్కడ వివిధ ప్రాంతాలకు అమ్మడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి యువకులకు శిక్షణ కావాలి, తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. అలాంటి కార్యక్రమాలు, అంటే ఇవాళ ఈ టీ హబ్ లాంటిది, ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే టీ హబ్ స్టార్టప్స్ కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం, ఎలా అవుతుందో దాని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్ళగలగాలి. కేవలం పట్టణాల ప్రాంతాలు కాకుండా దాని ఒక డీసెంట్రలైజ్డ్ విధానం కనుక తీసుకొచ్చి అవసరమైనటువంటి యువకులకు గనక శిక్షణ కార్యక్రమం, ఎందుకంటే ఏ రంగం కూడా ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా గణనీయంగా ఉద్యోగాలు తగ్గిపోయి, అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందడం కావచ్చు, లేకపోతే ఇవాళ కోవిడ్ వల్ల కావచ్చు. నేను అదే చెప్తున్నాను, ఇటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోయింది, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు తగ్గిపోయినాయి. దానికోసమే కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే చెప్తూ వస్తున్నది ఏంటంటే, మన దేశము నవకల్పనలకు, ఆవిష్కరణలకు కేంద్రం కావాలి అంటే కూడా భారతదేశంలో ఉన్న ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్ట్రెంత్ కూడా ఏంటంటే యువకుల జనాభా. ఈ యువకులంతా కూడా స్వయంగా ఆలోచించి తమ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలకు ఆ ప్రాంతంలోని సొల్యూషన్లు కనిపెట్టే విధంగా ఒక ప్రణాళికలను కనుక చేసుకున్నట్లయితే, అంటే వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన ప్రణాళిక లాంటి ఒక స్కీమ్ తెచ్చినప్పటికీ ఆచరణలో వాటిని ఆశించిన ఫలితాలు రావట్లేదు. అంటే ముఖ్యంగా ఒక చిత్తశుద్ధి కావాలి, ఇటు రాజకీయ నాయకులకు కావచ్చు, అదేవిధంగా అధికారులకు కూడా ఈ యొక్క సమస్యలకు పరిష్కారం చూపించడానికి చిత్తశుద్ధితో చేపట్టేటువంటి కార్యక్రమాలు చేపట్లయితే ఈ మేక్ ఇన్ ఇండియా అనండి, మేడ్ ఇన్ ఇండియా అనండి, ఇలాంటి కార్యక్రమాలకు ఒక నిజమైనటువంటి రూపకల్పనకి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఎంఎస్ఎంఈల రంగం కావచ్చు, స్టార్టప్లు కావచ్చు, చాలా కుదేలైపోయినటువంటిది. కేవలం ఇన్పుట్ లేదంటే రుణాల పరిమితి వరకే ఇవ్వడం జరుగుతుంది. కానీ అవసరమైనటువంటి పూర్తి స్థాయి సపోర్ట్ను మనం తీసుకురావాల్సిన అవసరం మాత్రం మనకు. ఓకే, కృష్ణారెడ్డి గారు, మీరు అన్నట్టుగా స్టార్టప్లు చూస్తే ఉపాధి కల్పించడంలో స్టార్టప్లు ఎప్పుడు ముందుంటాయి. అలాగే ఇప్పుడు ఫిన్టెక్ రంగం కూడా కోరుకుంటుంది, అది పన్ను విధానాలని మరింత సంస్కరించాలి, దీనివల్ల మేము ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలుగుతాము అంకురాల ద్వారా అని చెబుతున్నారు. దీనికి ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పన్ను విధానాలు అవలంబిస్తే బెటర్గా ఉంటుంది, ఫిన్టెక్ రంగం మరింత వృద్ధి చెందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ రంగానికి పూర్తిగా ఇప్పుడు వారి ఉత్పత్తులకు జిఎస్టీని సాధ్యమైనంత మేరకు పూర్తిగా లేకుండా చేయటం, లేకుంటే మినిమంగా పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేయాలి. ఎందుకంటే ఈ స్టార్టప్లు అనేటువంటిది పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడాలి. ఇప్పుడు గత బడ్జెట్లో కూడా అంకుర పరిశ్రమలను కాపాడడం కోసం రుణాల భారత ప్రభుత్వమే, అంటే ప్రభుత్వము బ్యాంకులే గ్యారంటీ ఇచ్చేసి వారికి రుణ సదుపాయాన్ని కల్పించినప్పటికీ కూడా ఇవాళ ఎంఎస్ఎంఈలు కానీ స్టార్టప్లు కానీ బయట బిజినెస్ వాతావరణము పాజిటివ్గా లేదు కాబట్టి రుణాలు తీసుకోవడానికి జంకుతున్నారు. ఎందుకంటే ఈ రుణాలు తీసుకుంటే మళ్ళీ వాటిని చెల్లించగలుగుతామా, తర్వాత రుణాలు మాత్రం వస్తున్నాయి కానీ తగినటువంటి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కావచ్చు, క్రెడిట్ ఇప్పుడు జిఎస్టీలో పే చేసినట్లయితే ఆ మనీ బ్యాక్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అది ఈ ఎంఎస్ఎంఈ రంగంలో పనిచేసే వాళ్ళకి అది రావాలి. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి చెల్లింపులను కూడా రెగ్యులర్గా కనుక చెల్లింపులు చేసినట్లయితే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది తన కాలపై తను నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది స్వయం ఉపాధిని పెంచడంతో పాటు వినూత్నమైనటువంటి ఆవిష్కరణలకు, ఇందాక నేను సమస్యలకి మూలాలకు వెళ్ళి పరిష్కరించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాకపోతే అన్ఈవెన్నెస్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమైపోతుందంటే ఈ స్టార్టప్లు కూడా గ్రోత్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఉన్నవాళ్ళు ఎగ్జిస్ట్ కావడమే కష్టంగా ఉంది. కొత్త వాళ్ళు స్టార్టప్ల వైపు ఆలోచించాలంటేనే జంకుతున్నటువంటి తరుణం. ఎందుకంటే
బిజినెస్ కోవిడ్ లేకుండా నార్మల్ పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాలంటే చాలా రకాలుగా రిస్కులను ఆలోచించి భయపడేటువంటి ఉన్నటువంటి వాతావరణంలో కోవిడ్ ఇంకా భయాన్ని ఉత్పాదన చేస్తుంది. కాబట్టి ఆ భయాలన్నీ తొలగించడానికి ఒక పెద్ద పుష్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మన మానవ వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేస్తున్నట్లయితే ఆశించినటువంటి ఫలితాన్ని సాధించవచ్చు. కాకపోతే దురదృష్టవశాత్తు కేవలం ఒక వన్ వై సప్లై సైడ్ నుంచి మాత్రమే చూడడం జరుగుతుంది, కానీ పూర్తి స్థాయిలో వారికి ఆశించినటువంటి సహకారాన్ని ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఇవ్వడం జరగలేదు. రమేష్ గారు, ఇప్పుడు వైద్య రంగం గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు చూస్తే అసలు వ్యాక్సినేషన్ అనేది ఈ కరోనా కాలంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది, దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. ఈ పరిస్థితుల్లో ఇప్పటిదాకా టీనేజ్ వరకు అందరికీ వ్యాక్సినేషన్ బాగానే ఇస్తున్నప్పటికీ పిల్లలకి ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫార్మా రంగానికి, ముఖ్యంగా వ్యాక్సినేషన్ తయారు చేసే సెంటర్స్కి, ఈ ఉత్పత్తి సంస్థలకి కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు అందితే ఈ బడ్జెట్ పరంగా బాగుంటుందంటారు? యాక్చువల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన మన గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయాలండి. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ మనము మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యాక్సినేషన్ లో ఈ ఫార్మా ఇండస్ట్రీలో మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండబట్టి మన సొంత వ్యాక్సిన్స్ మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగి మన కంట్రీకి మనము వ్యాక్సినేషన్ చేయటమే కాకుండా ఇతరత్ర కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీతో మనం ముందుకెళ్ళగలిగాం. అయితే ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అదర్ ఇండస్ట్రీస్ లో కానీ, అంటే ముఖ్యంగా హెల్త్ కేర్ కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో కానీ ఇవే రకంగా ప్రోత్సాహకాలు ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న జనరిక్ ప్రొడక్ట్స్ పైన మనము ఎక్కువగా మనం అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అయిన వరల్డ్ లో మనం స్టిల్ కొత్త మాలిక్యూల్స్ ని డెవలప్ చేయడం కానీ లేకపోతే రీసెర్చ్ లో కానీ చాలా వెనకబడి ఉన్నాం. సో వీటిల్లో మనకి ఈవెన్ దో మనకి ఏంటంటే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నా, నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నా కూడా సరైన ప్రోత్సాహకాలు లేకపోతే సరైన ఇండస్ట్రీస్ లేక చాలా మంది మైగ్రేట్ అవడం కూడా జరుగుతుంది. సో మనకి ఇన్నోవేషన్ టెక్నాలజీ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే అండ్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన స్కిల్డ్ ప్రోగ్రామ్స్ పైన మనం ముందుకు వెళ్ళగలిగితే ఇటువంటి వ్యాక్సిన్స్ ని ఫాస్ట్ గా తయారు చేయడమే కాకుండా అందరికీ అందుబాటులోకి తేవడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు మన హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు ఏ ఎక్విప్మెంట్ అయినా మేము ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాం. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ట్రీట్మెంట్ లో ప్రధానమైన భాగమైన సిటీ స్కాన్ ని మేము ఇంపోర్ట్ చేయాలన్నా ఈరోజు 6 months టైం పడుతుంది. దెర్ ఈస్ నథింగ్ లైక్ అనే సిటీ స్కాన్ విచ్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియాలో లేకపోవడం వల్ల ఇటు చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన సిటీ స్కాన్స్ కానీ లేకపోతే జర్మనీ, జపాన్ లాంటి కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన సిటీ స్కాన్స్ పైన కానీ మేము ఆధారపడాల్సి వస్తుంది. ద డెలివరీ టైం అన్నది ఆల్మోస్ట్ 6 months పడుతుంది. సో ఒక్కసారి ఈ రోజు మనము పర్చేజ్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత డెలివరీ టైం అనేది 6 months తీసుకుంటుంది. అదేంటంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క వీక్నెస్ అన్నది ఎక్స్ప్రెస్ చేస్తుంది. మనకు ఈ రోజు వెంటిలేటర్స్ ఇండస్ట్రీలో కూడా మనం కోవిడ్ లో వెంటిలేటర్స్ స్కేర్సిటీ విపరీతంగా వచ్చింది. అప్పుడు మనం వెంటిలేటర్స్ పైన కొంత ఫోకస్ చేసి మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగింది. అప్పటికి లో క్వాలిటీ వెంటిలేటర్స్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలిగాం బికాస్ ద టైమ్ ఈజ్ లెస్. సో ఫైనాన్షియల్ మనం ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్నది విత్ ఇన్ ఇండియా మనం ఎంకరేజ్ చేయగలిగితే ఇందులో ట్యాక్స్ ఫ్రీ హాలిడేస్ ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళకు ల్యాండ్ అలొకేషన్స్ లో కానీ లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ లో కానీ మనం ఎక్కువ ఫోకస్ చేయగలిగితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా మనకు ప్రొడ్యూస్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు అటువంటి ఏంటంటే చీపర్ రేట్స్ లో మనము ఎక్విప్మెంట్ అని తెచ్చుకోవడమే కాకుండా ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే రమేష్ గారు, బడ్జెట్ పై చర్చలో ఇప్పుడు విరామం.
అన్యాయాలు, అకృత్యాలు, సతమతమయ్యే సమస్యలు, చట్టాలపై అవగాహన లేని బాధితులు, ఇలాంటి వారికి న్యాయమూర్తులచే సలహాలు, సూచనలు అందిస్తుంది న్యాయ సేవ ప్రత్యక్ష ప్రసారం ప్రతి శనివారం ఉదయం 9:30 మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 040-2331-3380. మేలైన వంగడాలు, మెరుగైన సేద్య విధానాలు, నాటు నుంచి కోత వరకు అనువైన ఆధునిక పరికరాల తీరుతెన్నులు, అనుబంధ రంగాలపై ఆసక్తిని పెంచే అంశాలు, అభ్యుదయ రైతుల స్వానుభవాలు, వ్యవసాయంలో నూతన పోకడల కలబోత అన్నదాత. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకు మీ ఈటీవీ న్యూస్ ఛానళ్లలో. స్థిరాస్తి క్రయ విక్రయాలు తీరుతెన్నులతో మీ సొంత ఇంటిని సాకారం చేసే శ్రీనిలయం ప్రతి ఆదివారం రాత్రి 7:30 తిరిగి ఆదివారం ఉదయం 11:30 మీ ఈటీవీ తెలంగాణలో. చర్చకు తిరిగి స్వాగతం. మన చర్చలో ఇప్పుడు లంకా దినకర్ గారు జాయిన్ అయ్యారు. సార్, లంకా దినకర్ గారు, ఇప్పుడు మనం కేంద్ర బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబోతాం చూస్తున్నాం. అయితే గత 3 ఏళ్ల నుంచి చూస్తే అన్ని రకాల నిత్యావసరాలు సహా అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి, ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా వినియోగదారుల యొక్క ఆదాయాలు పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడము, మరొకవైపు ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకునేటటువంటి చర్యలు ఆర్బీఐతో కలిసి చేయటము. ఇది ద్విముఖ చర్యగా ముందుకు నడిచేటటువంటి విధంగా బడ్జెట్ ఉండబోతుంది. ముఖ్యంగా కోవిడ్-19 ఇంపాక్ట్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఒక ప్యాకేజ్ తీసుకుని వెళ్ళామో 23.9% నెగిటివ్ గ్రోత్ రేట్ 2020-21 ఫస్ట్ క్వార్టర్ ఉందనగానే ఆహాకారాలు చేసినటువంటి వాళ్ళని చూసాం. 2020-21 సంవత్సరాంతానికి 7.3% నెగిటివ్ వృద్ధి రేటు చూడగానే గీంకారాలు చేసినటువంటి వ్యక్తులు చూసాం. ఆ ఆహాకారాలు, గీంకారాలు చేసినటువంటి పెద్దలు కూడా ఇవాళ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ సంవత్సరంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి దాని సంవత్సరంలో తీసుకున్నందువల్ల ఈ ప్రతిబంధకాలన్నీ కూడా దాటుకొని ఒక వాస్తవిక వృద్ధి వైపు దేశం నడుస్తుంది అనే వాస్తవాన్ని అంగీకరించారు 2-3 రోజుల ముందు వారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా. మిగతా వాళ్ళు కూడా ఎవరెవరైతే రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేయటం అలవాటు పడి విమర్శలు చేసిన వాళ్ళందరికీ కూడా సమాధానం 9.2% వృద్ధి రేటుతో ఇవ్వడం జరిగింది. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే 15 లక్షల కోట్ల రూపాయల వరకు అంచనా వేశారో, ఒకవైపు ఆదాయ వనరులు పెంచుకుంటూ జీఎస్టీ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఏదైతే వృద్ధిలో భాగంగా అవి కూడా పెరగటం, దానివల్ల ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్లోకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ ఎకనామిక్ సర్వేలో కూడా స్పష్టంగా 8%, 8.5% మధ్యలో ఏదైతే ఈ సంవత్సరం వచ్చేటటువంటి వృద్ధి రేటుని అంచనా వేయటం కానీ, అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా గత వారం క్రితం వేసినటువంటి అంచనాలు కానీ ఒక సానుకూల వాస్తవికత దృక్కోణానికి భారతదేశం నడుస్తుంది ముందుకి. ఏదైతే 150 కోట్లలో వ్యాక్సిన్ పూర్తి చేసుకోగలిగామో దాన్ని కూడా అపహాస్యం చేశారు. ఆత్మనిర్భర్లో భాగంగా ఈ దేశీయ వ్యాక్సిన్ అంటే అపహాస్యం చేశారు, వ్యాక్సినేషన్ క్వాలిటీ మీద అపహాస్యం చేశారు, వ్యాక్సినేషన్ ఎంత వేస్తామో అనేటటువంటి క్వాంటిటీ చెప్పిన దాని మీద అపహాస్యం చేశారు. అన్నీ కూడా దాటుకొని మౌనమే సమాధానంగా పనే గీటురాయిగా కేంద్ర ప్రభుత్వం పనిచేసుకుంటా పోయింది. ఎవరిని విమర్శలు చేసినా గతిశక్తి యోజన 111 ఓకే సార్, అయితే ఆ వ్యాక్సినేషన్ అవన్నీ ఓకేనండి. ఈ సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి ధరల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఆదాయ వనరులు పెంచడము, ఇప్పుడు గతిశక్తి యోజన ఎందుకు తీసుకున్నారు? ఉపాధి ఉద్యోగ అవకాశాల మీద ఫోకస్ పెట్టి దాని ద్వారా ఆదాయాలు పెంచడము, ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడం.
రెండోది ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి వివిధ చర్యలు ఆర్బీఐతో తీసుకునే చర్యలు ముందే నేను చెప్పడం. ఏదైతే ఒక మోసలో పడిపోయి కొంతమంది ఎవరైతే ప్రతి నిమిషం అనునిత్యం ప్రతికూలంగా వాళ్ళ యొక్క భావాలు ప్రతికూలంగా ఉంటాయి, దేశం మీద మాట్లాడే మాట ప్రతికూలంగా ఉంటుంది, వాళ్ళు వ్యవహార శైలి ఇక్కడ సమాధానం ఏం లేదు. ఇవాళ ఆర్థిక సర్వే కానీ ఇవాళ డైరెక్ట్ ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, జిఎస్టీ కలెక్షన్స్ చూడండి. కన్జంప్షన్ పెరిగితేనే కదా కలెక్షన్ పెరిగేది. ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడదు కదా. 1,30,000 కోట్ల రూపాయలు జనవరికి ఎలా కలెక్షన్ వచ్చింది, డిసెంబర్కి 1,25,000 కోట్లు ఎట్లా వచ్చింది, గడిచిన 6 మాసాల్లో కన్జంప్షన్ ఎట్లా పెరిగింది అంటే. ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ పిఎంఐ కూడా 55 పాయింట్లు దాటింది. 50 పాయింట్లు ఎప్పుడైతే దాటిందో పిఎంఐ ప్రకారము ఆటోమేటిక్గా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా వృద్ధి కనపడింది అనేటటువంటి దాన్ని ఇండికేషన్ అక్కడ కనపడతా ఉంది. మరొక వైపు మీరు చూసినట్లయితే నిరుద్యోగానికి సంబంధించి గత 6 నెలల క్రితం 11% ఉన్నది 7.8% తగ్గించడం జరిగింది. దాన్ని 5%, 4% తగ్గించడం ఎట్లా అనేటటువంటి ప్రయత్నాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. గతిశక్తి యోజన తీసుకుంది కూడా 111 లక్షల కోట్ల రూపాయలతోటి తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు ఆదాయ వనరులు సమకూర్చేటటువంటి అవకాశాలు కల్పించడానికే ఒకవైపు దేశంలో జీవన ప్రమాణం పెంచేటటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడుతూ ఉద్యోగోపాధి అవకాశాలు కలిపేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ పెట్టుబడులకి సంబంధించి కూడా విదేశీ పెట్టుబడులకు సంబంధించి కానీ అన్ని రకాల పోర్ట్ఫోలియోలో కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం, ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక సానుకూల వాతావరణంలోకి తీసుకెళ్లేటటువంటి విధంగా కనపడతా ఉంది. ముఖ్యంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో 5 ట్రిలియన్ ఎకానమీకి కావాల్సినటువంటి 1.4 ట్రిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి పెట్టుబడులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 6,900 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ 9,000 ప్రాజెక్ట్స్ వరకు పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాలు ఏదైతే ఉందో తను సాధించిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. కాబట్టి రెండు వైపులు చప్పట్లు మోగాలంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెయ్యి, రాష్ట్ర ప్రభుత్వం చెయ్యి, రెండు కూడా కలిసి మనం చప్పట్లు కొడితేనే ఆ సౌండ్ వస్తుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సరిగా కనుక పనిచేయకపోతే కూడా దాని యొక్క ప్రభావం దేశం మీద ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్. హర్నాథ్ గారు, ఇప్పుడు లంకా దినకర్ గారు చెప్పింది చూశారు, అలాగే నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కూడా చూశారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా 5 ట్రిలియన్ కోట్ల ఆర్థిక వ్యవస్థగా తయారవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటుంది, ఆ దిశగా పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అని చెబుతున్నారు. దినకర్ గారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీకు ఏమనిపిస్తుంది? ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా పూర్తి స్థాయిలో? ఖచ్చితంగా కొంత మేరకు అంటే ఒకే దఫా అభివృద్ధి చెందేటువంటి అంశం మనకు కనబడదు. ఇది దఫల వారీగా మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి దాన్ని మనం సంవత్సరం కొద్దీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రధానంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తన ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పెద్ద స్థాయిలో బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశాలు మనకు కనబడతాయి. ఎందుకంటే ఒక దిక్కు వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు గతంలో మనకి వ్యవసాయ రంగం పైన దాదాపు 1,31 కోట్ల చిల్లర కోట్ల రూపాయలు కేటాయించింది. సో ఈ దఫా మరొక 15 నుండి 20% అధికంగా ఈ బడ్జెట్ కేటాయింపులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో గతం కంటే ఇప్పుడు మెరుగైనటువంటి వ్యవసాయ వృద్ధి మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్నటువంటి పెట్టుబడి సహాయం ఏదైతుందో దాన్ని పెంచేటువంటి అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో కూడా అంటే తెలంగాణలో మనకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవసాయ రంగానికి మరిన్ని నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మిత్రుడు కృష్ణారెడ్డి చెప్పినట్టుగా అంటే మనకి సబ్సిడీ ఎరువులు ఏవైతున్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో అంటే ప్రజలకు అందుబాటులోకి తేవడానికి దాని మీద కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆరోగ్య రంగం పైన ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒకటైతే మానవ వనరులు అనేది 2 అంశం. అదేవిధంగా ఇప్పుడు దేశంలో గతం కంటే ఇప్పుడు మనకు మెడికల్ కళాశాలలు కొంతమేరకు అందుబాటులోకి వచ్చాయి. సో అటు దేశ ఐఐఎంలు కావచ్చు లేకపోతే స్టేట్ పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు కావచ్చు. సో ఇవి రెట్టింపు స్థాయిలో పెరిగినప్పటికీ వాటికి మనకి మానవ వనరులు అనేది చాలా కీలకం. ఇక్కడ
సో కాబట్టి వాటిని అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లను మనం రిక్రూట్ చేసుకోవాలి, ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు మనకు ముందుకు తీసుకురావాలి. ఈ దృష్టిలోనే మనకి ఆ పట్టణ ప్రాంతంలో కొన్ని ఆరోగ్య కేంద్రాలను కూడా ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. సో ఈ రంగం పైన కొంతమేరకు మరింత బడ్జెట్ కేటాయింపులు పెరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంలో విద్యా వ్యవస్థ కుదేలైపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సుమారుగా 24 కోట్ల మంది విద్యార్థులు ఈ విద్యారంగానికి దూరమైనటువంటి పరిస్థితి మనం గమనించాం. సో ప్రభుత్వం కొన్ని ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉంది. బడ్జెట్ పైన విద్యారంగానికి కూడా బడ్జెట్ కేటాయింపులు అధికంగా కేటాయించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది అన్నట్టు. యా, ఓకే సార్. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు త్వరలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఏమైనా సంక్షేమ పరంగా ఏమైనా వరాలు ప్రకటించే అవకాశం ఉందా? అది కూడా 5 రాష్ట్రాలకే వర్తింపజేసేలాగా ఉంటుందా ఒకవేళ పెడితే? లేకపోతే దేశం మొత్తానికి ఏమైనా సంక్షేమం పరంగా మరిన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ప్రతి ప్రభుత్వం కూడా ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గతంలో కావచ్చు, ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ కొంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళకి ప్రత్యేకించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే స్పెషల్ గ్రాంట్స్ కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న డిమాండ్స్ అన్నింటిని కూడా కొంత పరిష్కరించే దిశగా వాళ్ళను సంతోషపరిచే విధంగా బడ్జెట్ ప్రకటనలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ విధంగా చర్యలు చేస్తాయి కాబట్టి దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ప్రత్యేకించి మనకి ఇందాక అరుణ్ గారు చెప్పినట్లు విద్యా వ్యవస్థని ప్రధానంగా చూడాలంటే ఒక ఈ 5 రాష్ట్రాలకే కాకుండా ఈ డిజిటల్ డివైడ్ అనేది బాగా పెరిగిందండి. ఎందుకంటే చాలా కాలం నుంచి కృష్ణారెడ్డి గారు, ఓకేనండి, ఒకవేళ సంక్షేమ పరంగా చూస్తే ఇవి 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో కొన్ని నిర్ణయాలు ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు 2 చూస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ విడిపోయి 8 సంవత్సరాలు అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం ఇంకా చాలా అందట్లేదు. పారిశ్రామికంగా కానీ లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కానీ విభజన సమస్యల పరిష్కారంలో ఇంకా చాలా లోట్లు అలాగే ఉన్నాయి అని అంటున్నారు. ఈ దిశగా ప్రాజెక్టులకు కానీ ఇతరత్ర సహాయం పరంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఉపశమనం కల్పించే అవకాశం ఉందంటారా? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నాటి నుంచి నేటి వరకు కూడా ఆశగా కేంద్ర ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూనే ఉన్నాం. అంటే దేశ పాలసీలు అన్ని బ్రాడ్గా చూసుకున్నప్పుడు కొంత ఎంకరేజింగ్గా ఉన్నా, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల విషయంలోకి వచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం కొంత నిరాశజనకంగానే కనపడుతుంది. అటువైపు కానీ అక్కడ ఉన్నటువంటి జాతీయ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు గుర్తించాలని, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కానీ, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులకు కానివ్వండి, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి పర్టికులర్గా హైదరాబాదు చుట్టూ పరిసర ప్రాంతాలకి చేయాలనేటువంటిది కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు, స్పెషల్ ఇప్పుడు ఆంధ్రాలో స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే విభజన చట్టంలో ప్రామిస్ చేసినవి వాటికి సరిపోయినటువంటి నిధులు, ఇలా చాలా రకాలైనటువంటి ఆశలతో ఈ 2 రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఉంది. కాకపోతే పూర్తిగా నిరాశపరచకపోయినా ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా చర్యలు మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం కొంత ఫోకస్ పెట్టేట్టుగా కనబడుతూ ఉంది. వాళ్ళు పార్టీని అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా ఏవో కొంత నిధులను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంత ప్రయత్నాల ద్వారా చేశామని చెప్పడానికైనా ఎంతో కొంత ప్రాజెక్టులు తీసుకురావడానికి ఆస్కారం అయితే ఉంది. కానీ అది ఆశించిన స్థాయిలో మన గతంలో అనుకున్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ అట్లీస్ట్ సింహభాగము ఫుల్ఫిల్ చేస్తారంటే నాకైతే అంత హోప్ అయితే లేదు. ఎందుకంటే రాబోయే రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా కోవిడ్ సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి వనరులు కూడా కొంత తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ 2 రాష్ట్రాలకి కొంత మేరకు ఊరటన కలిగించే అంశాలు రావచ్చు. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించినటువంటి డిమాండ్లను స్పెషల్ ఐటీఆర్ ప్రాజెక్ట్స్ అయితేనేంటి, లేకుంటే చేనేత వాటికైనటువంటి హైదరాబాద్ లాంటి మహానగరంలో స్కైవేలు, రోడ్వేలు, ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్స్ అవుతుండటంలో వాటికి కొంత ప్రత్యేకించి ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్స్ ఏవైతున్నాయో, ఇప్పుడు టూరిజం ఇండస్ట్రీస్ కూడా అటు ఆంధ్రాలో కానీ ఇక్కడ కూడా ప్రత్యేకించి ఏమైనా కార్యక్రమాలు వస్తాయనటంలో కొంచెం అయితే నిరాశజనకంగానే కనపడుతుంది. నాకైతే పెద్దగా ఈ బడ్జెట్లో 2 రాష్ట్రాలకి ఆశించిన స్థాయిలో లేకపోయినా కొంత మేరకు మేబీ రీజనల్ రింగ్ రోడ్ లాంటిది కావచ్చు, లేదంటే ఏదైనా 1-2 మెడికల్ కాలేజీలు వైద్యానికి సంబంధించినటువంటి కొంత మేరకు దేశంలో బ్రాడ్గా వచ్చేటువంటి వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి లబ్ధిని చేకూర్చే క్రమంలో కొంత ఇవ్వచ్చు. కానీ ప్రత్యేకించి అయితే 2 రాష్ట్రాలకి ఉపయోగకరమైనటువంటి విధంగా ఉండకపోవచ్చు. ఓకే డాక్టర్ రమేష్ గారు,
ఇప్పుడు మనం 2 సంవత్సరాలుగా కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఈ బడ్జెట్ పరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వైద్య రంగానికి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఏదైనా సహాయం లభించే అవకాశం ఉందా, లేకపోతే ఓవరాల్ బ్రాడ్ వేలో వెళ్ళిపోయి దేశం మొత్తానికి కొన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారా? తెలుగు రాష్ట్రాలకంటూ సపరేట్ గా అలొకేషన్ అనేది జరుగుతుందని నేను అనుకోవట్లేదండి. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఓకే సార్, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే తెలుగు రాష్ట్రాలకి వైద్య రంగానికి సంబంధించి ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందంటారు? అంటే ఎయిమ్స్ లాంటి సెంటర్స్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ను స్ట్రెంగ్తన్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ ని ఇంక్రీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నేను చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ కానీ, అదే హ్యూమన్ రిసోర్సెస్ అనేది పెంచడానికి కానీ కావాల్సిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ హెల్త్ కేర్ సెంటర్స్ ని అప్గ్రేడ్ చేయటం చేసి అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ని ట్రైన్ అప్ చేయడానికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన ఫండ్స్ ప్రొవైడ్ చేయడం లాంటివి, స్టేట్ గవర్నమెంట్స్ ని ఎంకరేజ్ చేయడం లాంటిది చాలా ముఖ్యమైనది. మనం ఇప్పుడు చూస్తున్న మెయిన్ స్కేర్సిటీ ఏంటంటే వెరీ పూర్ రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది వచ్చి హ్యూమన్ రిసోర్సెస్ సరిపడా లేకపోవడం. ఈరోజు స్కిల్డ్ పారామెడికల్ స్టాఫ్ దొరకటమే చాలా కష్టంగా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇటువంటి స్కిల్డ్ కోర్సెస్ ఎక్కువగా సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేదా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హెల్త్ కేర్ సెంటర్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ ప్రొవైడ్ చేసి అక్కడ కొన్ని కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ అ హోల్ లాస్ట్ ఇయర్ లో కూడా కొంచెం హెల్త్ కేర్ పైన వాళ్ళు కాస్త జీడిపిలో ఎక్కువ పర్సంటేజ్ అన్నది ఇవ్వటం అన్నది జరిగింది. దాదాపు 137% ఆఫ్ హైక్ కింద అలొకేషన్ చేశారు. అలాగే ఈసారి కూడా అలొకేషన్ లో ప్రైమరీ అంటే సింహభాగం మనకు హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వస్తుందని ఆశిస్తా ఉన్నాను. డాక్టర్ గారు ఇప్పుడు ముఖ్యంగా కరోనా కాలంలో టీకా రంగం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ బేస్తో ఉన్నటువంటి భారత్ బయోటెక్ కూడా మన టీకాలు ఉత్పత్తి చేసింది. ఈ నేపథ్యంలో టీకా రంగానికి లేకపోతే ఫార్మా రంగం కూడా కీలకంగా ఉంది హైదరాబాదు మన తెలుగు రాష్ట్రాల పరంగా. ఈ రంగాలకు ప్రోత్సాహం పరంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేసే అవకాశం ఉంది, ఎలాంటి సాయం చేస్తే బాగుంటుంది అంటారు? అదండి, యాక్చువల్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ పైన మనం ఎంతో కష్టపడాల్సింది. సో మనం ఈ రోజు సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగాం కాబట్టి వేరే దేశాల పైన ఆధారపడకపోకుండా మన వ్యాక్సిన్ ని మనం ప్రొడ్యూస్ చేసుకొని మన ప్రజలకు మనం వ్యాక్సినేషన్ చేసుకోగలిగాం. ఇది చిన్న ఎగ్జాంపుల్. సేమ్ థింగ్ రేపు వచ్చే కలామిటీస్ ని మనం ఫేస్ చేయాలన్నా, లేదా ఇంక్రీజ్ అవుతున్న ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ ను ఫేస్ చేయాలన్నా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ప్రతి స్టేట్ లోనూ ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విధంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కు ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన కొంత ఫండ్స్ ని అలొకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని పెంచడానికి. దినకర్ గారు, ఇప్పుడు బ్యాంకింగ్ రంగం కూడా బడ్జెట్ కేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లను, పన్నురహిత ఫిక్స్డ్ డిపాజిట్లను 3 ఏళ్ల కాలాన్ని తగ్గించాలని కోరుకుంటుంది. ఈ వైపుగా ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉందా బ్యాంకింగ్ రంగానికి? బ్యాంకింగ్ రంగంకి కోవిడ్కి ముందే రీస్ట్రక్చర్ చేయడానికి అనేక సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కోవిడ్ తదనంతరం జరిగినటువంటి మెర్జర్స్, అక్విజిషన్స్ తర్వాత వాటి యొక్క నిర్వహణ వ్యయం కంట్రోల్లోకి వచ్చి ఇవాళ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. మీరు గతంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కూడా బ్యాంకింగ్స్కి ఏవైతే ఉన్నాయో బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించేటటువంటి బ్యాంకులు కూడా గతంలో ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వైపు వెళ్ళటము స్పష్టంగా గడిచిన 3 నెలల నుంచి వచ్చేటటువంటి ఆర్థిక నివేదికలు చూస్తే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అదే విధమైనటువంటి ఇంకొన్ని సంస్కరణలు ఈ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి రావటము, తద్వారా బ్యాంకింగ్ సేవల ద్వారా నగదు నిర్వహణ ఏదైతే నడుస్తూ ఉందో అది బ్యాంకింగ్ సెక్టార్కి కూడా బాగా ఊతమిచ్చేటటువంటి అవకాశం ఉంది. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము
అలాగే ఆర్బీఐ ఎప్పటికప్పుడు బ్యాంకులకి సంబంధించి పర్యవేక్షించి వాటికి కావాల్సినటువంటి నగదు నిల్వలు ఉండేటటువంటి విధంగా ప్రజలకి రుణ సదుపాయాలు కలగటానికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించడము, ఈ ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ ఈ ప్యాకేజీలో భాగంగా మెయిన్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసిందే బ్యాంకింగ్ సెక్టర్. కోవిడ్-19 అన్సర్టనిటీని ఏ విధంగా మనము ఎదుర్కోవాలంటే ద్రవ్య లభ్యత ఏ విధంగా ఉంచాలి, బ్యాంకుల ద్వారా ఎప్పటికప్పుడు ఆ లిక్విడిటీ రేషియోస్ కానీ వాటికి సంబంధించినటువంటి రిఫార్మ్స్ అన్నింటినీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. వాటిని కొనసాగింపు తప్పనిసరిగా ఉంటుంది. అయితే నా వైపు నుంచి నేను కూడా ఆర్థిక మంత్రికి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాయటం జరిగింది. దానిలో ఎంఎస్ఎంఈలకి సంబంధించి ముఖ్యంగా 3,75,000 కోట్ల రూపాయల వరకు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో ప్రత్యక్షంగా పరోక్షంగా ద్రవ్య లభ్యత చేకూర్చినప్పటికీ కూడా ఓటీఎస్ తీసుకొని లేకపోతే ఎన్పిఎల్ నుంచి బయటపడినటువంటివి లేకపోతే బయటపడటానికి అవకాశం ఉన్నటువంటి వాటికి సరైనటువంటి ఆదరణ లేకపోవటం వల్ల వాటి నుంచి రావాల్సినటువంటి పొటెన్షియల్ క్యాపబిలిటీ ఏదైతే ఉందో అది డెరైవ్ కావట్లేదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి అనేటటువంటి ఒక అంశాన్ని నేను కూడా ప్రస్తావించడం జరిగింది. అలా ఇది ఒక అంశం. అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్కి సంబంధించి ఏదైతే భవిష్యత్తుకి దేశం యొక్క గతిని నిర్దేశించేటటువంటి బడ్జెట్గా ఉండబోతుంది. ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడము, మౌలిక సదుపాయాలు పెంచడము, మూలధన వ్యయం మీద ముఖ్యంగా మూలధన వ్యయం మీద దృష్టి పెట్టడము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా ఇందాక ఇది ప్రశ్న నాకు కాబట్టి వేరే వారు అడిగినటువంటి ప్రశ్న అయినప్పటికీ కొంత సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతగా నేను భావించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నాకు అవసరం లేదని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బైపాస్ రోడ్డుగా మార్చుకుంది. దాన్ని ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూతో ఉన్నదానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది దానికి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు చేయడానికి. గడిచిన 7 సంవత్సరాల్లో దేశం మొత్తంలో కూడా ఎన్హెచ్ఏఐలు 45,000 కిలోమీటర్లు అదనంగా వేయటం జరిగింది. 2014 రోడ్ల పరంగా ఓకే, 1,35,000 కిలోమీటర్లు. ఒక సెకండ్ సమయం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ని తీసుకోండి. 4,300 కిలోమీటర్లు అదనంగా ఈ 4-5 సంవత్సరాల్లో నేషనల్ హైవేస్ వేయటం జరిగింది. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ డిపార్ట్మెంట్స్ వారీగా అలొకేషన్స్ ఉంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిమం బెనిఫిట్ పొందుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్గానే నిధులు వస్తాయి. ఇవాళ నేషనల్ హైవేస్ని మీరు ఒకసారి తీసుకోండి, అలాగే గతిశక్తి యోజనని తీసుకోండి. మహారాష్ట్ర హైయెస్ట్ బెనిఫిషరీ. మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రం కాదే. కాబట్టి ఇక్కడ పాలిత రాష్ట్రము బీజేపీయా నాన్ బీజేపీ అనేది కాదు. ఇక్కడ those states which perform well automatically they get funds. ఎవరైతే నాన్ పెర్ఫార్మర్గా ఉంటారో వాళ్ళు ఇబ్బంది. ఇవాళ ఆంధ్రప్రదేశే ఉందండి, జలశక్తి మిషన్ ద్వారా ఇంటింటికి కొలాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టేటటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టుకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా అభివృద్ధి అక్కడ సాధ్యపడుతుంది? ఇక్కడ వాస్తవాలను కూడా ప్రజలకి తెలవాల్సినటువంటి అవసరం ఉంది, తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. ఇక్కడ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి ఇచ్చేటటువంటి అనుత్పాదకత వ్యయానికి ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఎక్కువయ్యే కొంది అప్పులు పెరుగుతున్నాయి, అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తున్నాయి రాష్ట్రాల్లో. ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మూలధన వ్యయాన్నే మూలంగా తీసుకొని ముందుకు వెళ్ళే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద కూడా ఉంది. దినకర్ గారు, మీరు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగు రాష్ట్రాలకు చాలా సాయం అందింది అంటున్నారు. కాకపోతే 2 రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి, అటు పోలవరం కానీ ఇటు కాళేశ్వరం కానీ, కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ తగినంత సాయం అందట్లేదని ఆ రాష్ట్రం చెబుతోంది. వాటితో పాటు ఎన్నో విభజన సమస్యలు ఇప్పటికీ 8 ఏళ్ళు అయినప్పటికీ పరిష్కారం కాలేదు అంటున్నారు. ఎక్కడ ఉంది లోపం? ఏం జరుగుతుంది అసలు? వస్తున్నా మంచి ప్రశ్న వేశారు. ఈ పోలవరం మీదే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయల వరకు R&Rలో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. అదే 20,000 కోట్లు కలిపి ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఆ రోజు అవినీతి అని చెప్పి ఈ రోజు నీతి లేకపోతే వీళ్ళు అవినీతి చేసుకుంటారు. లెక్కలు చెప్పాల్సిన బాధ్యత. బడ్జెట్ 320 కోట్ల రూపాయలు రీసెంట్ గా రిలీజ్ చేశారు. వెనక్కి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఓకే దినకర్ గారు, బడ్జెట్ స్టార్ట్ అయింది, బడ్జెట్కి వెళ్దామండి. कॉपी के रूप में उपलब्ध कराई जाएगी। अतः बजट प्रस्तुत हो जाने के पश्चात सदस्य कृपया बजट भाषण की अपनी अपनी प्रति प्रकाशन फलक से ले सकते हैं। आइटम नंबर 1, माननीय मंत्री महोदय श्रीमती निर्मला सीतारमन जी। मंत्री जी आज डिजिटल बजट पढ़ रही हैं।
Honorable Speaker, माननीय अध्यक्ष जी, माननीय अध्यक्ष जी, मैं 2022-23 के लिए बजट प्रस्तुत करती हूँ। शुरू में ही मैं थोड़ा समय लेना चाहती हूँ। जिनको महामारी की वजह से मैं उनके लिए संवेदना व्यक्त करती हूँ, जिनको नुकसान झेलना पड़ा है और अर्थव्यवस्था की वसूली परिलक्षित होती है। हमारी अर्थव्यवस्था जो है वो मजबूती से उभरी है। चालू वित्त वर्ष में 9.2% की दर से जो सभी अर्थव्यवस्थाएं हैं उसमें हमारी अर्थव्यवस्था भी एक का भी महत्वपूर्ण स्थान है। मैं मानती हूं कि ओमिक्रॉन की We are in the midst of an Omicron wave with high incidence but milder symptoms. Further, the speed and coverage of our vaccination campaign has helped greatly. With an accelerated improvement of health infrastructure in the past 2 years, we are in a strong position to withstand challenges. I am confident that with Sabka Prayas, we will continue our journey with strong growth. Honorable Speaker, we are marking Azadi Ka Amrit Mahotsav and have entered into Amrit Kal, the 25-year-long lead up to India at 100. Honorable Prime Minister in his Independence Day address had set out the vision for India at 100. By achieving certain goals during Amrit Kal, our government aims to attain this vision. They are complementing the macroeconomic level growth focus with a microeconomic level all-inclusive welfare focus, promoting digital economy and fintech, technology-enabled development, energy transition, and climate action, and relying on virtuous cycles starting from private investment with public capital investment, helping to crowd in private investment. Since 2014, our government's focus has been on empowerment of citizens, especially the poor and the marginalized. Measures have included programs that have provided housing, electricity, cooking gas, and access to water. We also have programs for ensuring financial inclusion and direct benefit transfers. We are committed to strengthening the abilities of the poor to tap all opportunities. Our government constantly strives to provide the necessary ecosystem for the middle classes, a vast and wide section which is populated across various middle income brackets, to make use of the opportunities they so desire. This budget seeks to lay the foundation and give a blueprint to steer the economy over Amrit Kal of the next 25 years, from India at 75 to India at 100. It continues to build on the vision drawn in the budget of 21-22. Its fundamental tenets, which included transparency of financial statement and fiscal position, reflect the government's intent, strengths, and challenges. This continues to guide us. The initiatives of the last year's budget have seen significant progress and have been provided with adequate allocations in this budget as well. The strengthening of health infrastructure, speedy implementation of the vaccination program, and the nationwide resilient response to the current wave of the pandemic are evident for all. The productivity-linked incentive in 14 sectors for achieving the vision of Atmanirbhar Bharat has received excellent response, with potential to create 60 lakh new jobs and an additional production of 30 lakh crore during next 5 years. Towards implementation of the new public sector enterprise policy, the strategic transfer of ownership of Air India has been completed. The strategic partner
The strategic partner for Neelanchal Ispat Nigam Limited has been selected. The public issue of the LIC is expected shortly. Others too are in the process for 2022-23. The National Bank आपको पर्याप्त मौका पर्याप्त अवसर मिलेगा बेटे बेटे टिप्पणी मत कीजिए The National Bank for Infrastructure Development and National Asset Reconstruction Company have commenced their activities. Honorable Speaker, sir, Budget 2021-22 had provided a sharp increase in provision for public investment or capital expenditure. Throughout the year, with the Honorable Prime Minister guiding the implementation, our economic recovery is continuing to benefit from the multiplier effect. This budget continues to provide impetus for growth. It lays a parallel track of 1. A blueprint for the Amrit Kal, which is futuristic and inclusive. This will directly benefit our youth, women, farmers, the scheduled castes, and the scheduled tribes. And number 2, big private public investment. Number 2, big public investment for modern infrastructure, readying for India at 100. This shall be guided by PM Gati Shakti and be benefited by the synergy of multimodal approach. Moving forward on this parallel track, we lay the following 4 priorities: PM Gati Shakti, inclusive development, productivity enhancement and investment, sunrise opportunities, energy transition, and climate action, and 4, financing of investments. PM Gati Shakti. PM Gati Shakti is a transformative approach for economic growth and sustainable development. The approach is driven by 7 engines, namely roads, railways, airports, ports, mass transport, waterways, and logistics infrastructure. All 7 engines will pull forward the economy in unison. These engines are supported by the complementary roles of energy transmission, IT communication, bulk water and sewerage, and social infrastructure. Finally, the approach is powered by clean energy and Sabka Prayas. The efforts of the central government, the state governments, and the private sector together, leading to a huge job and entrepreneurial opportunities for all, especially the youth. PM Gati Shakti Master Plan, National Master Plan. The scope of PM Gati Shakti National Master Plan will encompass the 7 engines for economic transformation, seamless multimodal connectivity, and logistics efficiency. It will also include the infrastructure development by the state governments as per Gati Shakti Master Plan. The focus will be on planning, financing, including through innovative ways, use of technology, and speedier implementation. The projects pertaining to these 7 engines in the national infrastructure pipeline will be aligned with PM Gati Shakti framework. The touchstone of the master plan will be world-class modern infrastructure and logistics synergy among different modes of movement, both of people and goods, and location of projects. This will help raise the productivity and accelerate economic growth and development. Road transport. PM Gati Shakti Master Plan for expressways will be formulated in 22-23 to facilitate faster movement of people and goods. The national highways network will be expanded by 25,000 kilometers in 2022-23. 20,000 crores of rupees will be mobilized through innovative ways of financing to complement the public resources. The data exchange among all mode operators will be brought on unified logistics interface platform, designed for application programming interface.
This will provide for efficient movement of goods through different modes, reducing logistics cost and time, assisting just-in-time inventory management, and in eliminating tedious documentation. Most importantly, this will provide real-time information to all stakeholders and improve international competitiveness. Open source mobility stack for organizing seamless travel of passengers will also be facilitated. Contracts for implementation of multimodal logistic parks at 4 locations through PPP mode will be awarded in 22-23. Railways will develop new products and efficient logistic services for small farmers and small and medium enterprises, besides taking the lead in integration of postal and railways network to provide seamless solutions for movement of parcels. One station, one product concept will be popularized to help local businesses and supply chains. As a part of Atmanirbhar Bharat, 2,000 kilometers of network will be brought under Kavach, the indigenous world-class technology for safety and capacity augmentation in 2022-23. 400 new generation Vande Bharat trains will better energy efficiency and passenger riding experience will be developed and manufactured during the next 3 years. 100 PM Gati Shakti cargo terminals for multimodal logistics facilities will be developed during the next 3 years. Innovative ways of financing and faster implementation will be encouraged for building metro systems of appropriate type at scale. Multimodal connectivity between mass urban transport and railway stations will be facilitated on priority. Design of metro systems, including civil structures, will be reoriented and standardized for Indian conditions and needs. Parvat Mala, as a preferred ecologically sustainable alternative to conventional roads in difficult hilly areas, National Ropeways Development Program will be taken up on PPP mode. The aim is to improve connectivity and convenience for commuters, besides promoting tourism. This may also cover congested urban areas where conventional mass transit system is not feasible. Contracts for 8 such ropeway projects for a length of 60 kilometers will be awarded in 22-23. With technical support from the Capacity Building Commission, central ministries, state governments, and their infra agencies will have their skills upgraded. This will ramp up capacity in planning, design, financing, including innovative ways, and implementation management of the PM Gati Shakti infrastructure projects. The procurement of wheat in Rabi 21-22 and the estimated procurement of paddy in Kharif 21-22 will cover 1,208 lakh metric tons of wheat and paddy from 163 lakh farmers and 2.37 lakh crores will be the direct payment of MSP value to their accounts. Chemical-free natural farming will be promoted throughout the country with a focus on farmers' lands in 5-kilometer wide corridors along the river Ganga at the first stage. 2023 has been announced as the International Year of Millets. Support will be provided for post-harvest value addition, enhancing domestic consumption, and for branding millet products nationally and internationally. To reduce our dependence on import of oil seeds, a rationalized and comprehensive scheme to increase domestic production of oil seeds will be implemented.
for delivery of digital and high-tech services to farmers with involvement of public sector research and extension institutions, along with private agri-tech players and stakeholders of agri-value chains, a scheme in PPP mode will be launched. Use of Kisan drones will be promoted for crop assessment, digitization of land records, spraying of insecticides and nutrients. States will be encouraged to revise syllabi of agricultural universities to meet the needs of natural, zero budget and organic farming, modern day agriculture, value addition and management. A fund with blended capital raised under the co-investment model will be facilitated through the NABARD. This is to finance startups for agriculture and rural enterprise relevant for farm produce value chain. The activities of these startups will include inter alia, support for FPOs, machinery for farmers on rental basis at farm level, and technology including IT-based support. The implementation of the Ken-Betwa link project at an estimated cost of 44,605 crores will be taken up. This is aimed at providing irrigation benefits to 9.0 lakh hectare of farmers' lands, drinking water supply to 62 lakh people, 103 megawatt of hydro, 27 megawatt of solar power, allocations of 4,300 crores of rupees in the RE 21-22 and 1,400 crores of rupees in 22-23 have been made for this project. Honorable Speaker, sir, draft DPRs for 5 river links, namely Daman-Ganga Pinjal, Par-Tapi Narmada, Godavari Krishna, Krishna Pennar, and Pennar Kaveri have been finalized. Once a consensus is reached among the beneficiary states, the Centre will provide support for their implementation. For farmers to adopt suitable varieties of fruits and vegetables and to use appropriate production and harvesting techniques, our government will provide a comprehensive package with participation of state governments. MSMEs, Udyam, eShram, NCS and ASEEM portals will be interlinked. Their scope will be widened. They will now perform as portals with live organic databases, providing G2C, B2C and B2B services. These services will relate to credit facilitation, skilling and recruitment with an aim to further formalize the economy and enhance entrepreneurial opportunities for all. Emergency Credit Line Guarantee Scheme has provided the much needed additional credit to more than 130 lakh MSMEs. This has helped them mitigate the adverse impact of the pandemic. The hospitality and related services, especially those by micro and small enterprises, are yet to regain their pre-pandemic level of business. Considering these aspects, the ECLGS will be extended up to March 2023, and its guarantee cover will be expanded by 50,000 crores of rupees to total cover of 5 lakh crores. With the additional amount being earmarked exclusively for the hospitality
and related sectors. Credit Guarantee Trust for Micro and Small Enterprises, CGT-MSE, scheme will be revamped with required infusion of funds. This will facilitate additional credit of 2 lakh crore for micro and small enterprises and expand employment opportunities. Raising and Accelerating MSME Performance, RAMP, program will outlay of 6,000 crore over 5 years will be rolled out. This will help MSME sector become more resilient, competitive, and efficient. Skilling programs and partnership with the industry will be reoriented to promote continuous skilling avenues, sustainability, and employability. The National Skill Qualification Framework will be aligned with dynamic industry needs. Digital ecosystem for skilling and livelihood, the Desh Stack e-portal, will be launched. This aims to empower citizens to skill, reskill, or upskill through online training. It will also provide API-based trusted skill credentials, payment and discovery layers to find relevant jobs and entrepreneurial opportunities. Startups will be promoted to facilitate Drone Shakti through varied applications and for drone as a service. In select ITIs in all states, the required courses for skilling will be started. Due to the pandemic-induced closure of schools, our children, particularly in the rural areas and those from scheduled castes and scheduled tribes and other weaker sections, have lost almost 2 years of formal education. Mostly, these are children in government schools. We recognize the need to impart supplementary teaching and to build a resilient mechanism for education delivery. For this purpose, One Class, One TV channel program of PM E-Vidya will be expanded from 12 to 200 TV channels. This will enable all states to provide supplementary education in regional languages for classes 1 to 12. High-quality e-content in all spoken languages will be developed for delivery via internet, mobile phones, TV, and through radio and through digital teachers. A competitive mechanism for development of quality e-content by the teachers will be set up to empower and equip them with digital tools of teaching and facilitate better learning outcomes. A digital university will be established to provide access to students across the country for world-class quality universal education with personalized learning experience at their doorsteps. This will be made available in different Indian languages and ICT formats. The university will be built on a networked hub and spoke model, with the hub building cutting-edge ICT expertise. The best public universities and institutions in the country will collaborate as a network of hub and spoke. An open platform for the national digital health ecosystem will be rolled out. It will consist of digital registries of health providers and health facilities, unique health identity, consent framework, and universal access to health facilities. The pandemic has accentuated mental health problems in people of all ages. To better the access to quality mental health counseling and care services, a national tele-mental health program will be launched.
This will include a network of 23 mental health centers of excellence, with NIMHANS being the nodal center, and International Institute of Information Technology, Bangalore, IIIT Bangalore, providing technology support. Recognizing the importance of Nari Shakti as the harbinger of our bright future and for women-led development, during the Amrit Kal, our government has comprehensively revamped the schemes of the Ministry of Women and Child Development. Accordingly, 3 schemes, namely Mission Shakti, Mission Vatsalya, Saksham Anganwadi and Poshan 2.0 were launched recently to provide integrated benefits to women and children. Saksham Anganwadis are a new generation Anganwadis that have better infrastructure and audio-visual aids, powered by clean energy and providing improved environment for early childhood development. 2 lakh Anganwadis will be upgraded under this scheme. Current coverage of Har Ghar Nal Se Jal is 8.7 crores. Of this, 5.5 crore households were provided tap water in last 2 years itself. Allocation of 60,000 crores of rupees has been made with an aim to cover 3.8 crore households in 2022 and 23. In 22-23, 80 lakh houses will be completed for the identified eligible beneficiaries of the PM Awas Yojana, both rural and urban. 48,000 crores is allotted for this purpose. The central government will work with the state governments for reduction of time required for all land and construction related approvals, for promoting affordable housing for middle class and for the economically weaker sections in urban areas. We shall also work with the financial sector regulators to expand access to capital along with reduction in cost of intermediaries. A new scheme, Prime Minister's Development Initiative for the Northeast, will be implemented through the Northeastern Council. It will fund infrastructure in the spirit of PM Gati Shakti and social development projects based on felt needs of the Northeast. This will enable livelihood activities for youth and women, filling the gaps in various sectors. It will not be a substitute for existing central or state schemes. While the central ministries may also post their candidate projects, priority will be given to those posted by the states. An initial allocation of 1,500 crores of rupees will be made, and the initial list of projects is given in Annexure 1 of my speech. Our vision to improve the quality of life of citizens in the most backward districts of the country through Aspirational Districts program has been translated into reality in a very short span of time. 95% of those 112 districts have made significant progress in key sectors such as health, nutrition, financial inclusion, and basic infrastructure. They have surpassed even some of the state average values. However, in those districts, some blocks continue to lag. In 22-23, the program will focus on such blocks in those districts. Border villages with sparse population, limited connectivity, and infrastructure often get left out from the development gains. Such villages on the northern border will be covered under a new
Vibrant Villages program. The activities will include construction of village infrastructure, housing, tourist centers, road connectivity, provisioning of decentralized renewable energy, direct-to-home access for Doordarshan and educational channels, and support for their livelihood generation. Additional funding for these activities will be provided. Existing schemes will be converged. We will define their outcomes and monitor them on a constant basis. In 2022, 100% of 1.5 lakh post offices will come on the core banking system, enabling financial inclusion and access to accounts through net banking, mobile banking, ATMs, and also provide online transfer of funds between post office accounts and bank accounts. This will be helpful, especially for farmers and senior citizens in rural areas, enabling interoperability and financial inclusion. Honorable Speaker, sir, in recent years, digital banking, digital payments, and fintech innovations have grown at a rapid pace in the country. Government is continuously encouraging these sectors to ensure that the benefits of digital banking reach every nook and corner of the country in a consumer-friendly manner. Taking forward this agenda and to mark 75 years of our independence, it is proposed to set up 75 digital banking units in 75 districts of the country by scheduled commercial banks. The financial support for digital payment ecosystem announced in the previous budget will continue in 22-23 as well. This will encourage further adoption of digital payments. There will also be a focus to promote use of payment platforms that are economical and user-friendly. Sir, I move to the next priority. In recent years, over 25,000 compliances were reduced and nearly 1,500 union laws were repealed. This is the result of our government's strong commitment for minimum government and maximum governance. 1,486 union laws were repealed. Our trust in the public and ease of doing business is what is highlighted here, sir. For the Amrit Kal, the next phase of ease of doing business 2.0 and ease of living will be launched. In our endeavor to improve productive efficiency of capital and human resources, we will follow the idea of trust-based governance. The new phase will be guided by an active involvement of the states, digitization of manual processes and interventions, integration of the central and state level systems through IT bridges, a single point access for all citizen-centric services, and standardization and removal of overlapping compliances. Crowdsourcing of suggestions and ground-level assessment of the impact with active involvement of citizens and businesses will be encouraged. A single window portal, Parivesh, for all green clearances was launched in 2018. It has been instrumental in reducing the time required for approvals significantly. The scope of this portal will be expanded to provide information to the applicants based on location of units. Information about specific approvals will be provided. It will enable application for all 4 approvals through a single form and tracking of the process through Centralized Processing Center Green, CPC Green. E-passports.
the issuance of e-passports using embedded chip and futuristic technology will be rolled out in 22-23 to enhance the convenience for the citizens in their overseas travel. By the time of India at 100, nearly half our population is likely to be living in urban areas. To prepare for this, orderly urban development is of critical importance. This will help realize the country's economic potential, including livelihood opportunities for the demographic dividend. For this, on the one hand, we need to nurture the megacities and their hinterlands to become current centers of economic growth. On the other, we need to facilitate Tier 2 and Tier 3 cities to take on the mantle in the future. This would require us to reimagine our cities into centers of sustainable living with opportunities for all, including women and our youth. For this to happen, urban planning cannot continue with a business-as-usual approach. We plan to steer a paradigm change. A high-level committee of reputed urban planners, urban economists, and institutions will be formed to make recommendations on urban sector policies, capacity building, planning, implementation, and governance. For urban capacity building, support will be provided to the states. Modernization of building bylaws, town planning schemes, transit-oriented development will be implemented. This will facilitate reforms for people to live and work closer to the mass transit systems. The central government's financial support for mass transit projects and Amrit scheme will be leveraged for formulation of action plans and their implementation for facilitating the TOD and TPS by the states. For developing India-specific knowledge in urban planning and design, and to deliver certified training in these areas, up to 5 existing academic institutions in different regions will be designated as centers of excellence. These centers will be provided endowment fund of 250 crore each. In addition, the AICTE will take the lead to improve syllabi, quality and access of urban planning courses in other institutions. We will promote a shift to use of public transport in urban areas. This will be complemented by clean tech and governance solutions, special mobility zones with zero fossil fuel policy and EV vehicles. Battery swapping policy. Considering the constraint of space in urban areas, for setting up charging stations at scale, a battery swapping policy will be brought out and interoperability standards will be formulated. The private sector will be encouraged to develop sustainable and innovative business models for battery or energy as a service. This will improve efficiency in the EV ecosystem. Efficient use of land resources is a strong imperative. States will be encouraged to adopt unique land parcel identification number to facilitate IT-based management of records. The facility for transliteration of land records across any of the Schedule 8 languages will also be rolled out. The adoption of linkage with National Generic Document Registration System, NGDRS, with the One Nation, One Registration software will be promoted as an option for uniform process of registration and anywhere registration of deeds and documents. Necessary amendments in the code IBC will be carried out to enhance the efficiency of the resolution process and facilitate cross-border insolvency resolution.
Accelerated corporate exit. Several IT-based systems have been established for accelerated registration of new companies. Now the Center for Processing Accelerated Corporate Exit, C-PACE, will process re-engineering, will be established to facilitate and speed up the voluntary winding up of these companies from the currently required 2 years to less than 6 months. Government procurement. Government rules have recently been modernized for the needs of Amritkal. The new rules have benefited from the inputs from various stakeholders. The modernized rules allow use of transparent quality criteria besides cost and evaluation of complex tenders. Provisions have been made for payment of 75% of running bills mandatorily within 10 days and for encouraging settlements of disputes through conciliation. As a further step to enhance transparency and to reduce delays in payments, a completely paperless, end-to-end online e-bill system will be launched for use by all central ministries for their procurements. The system will enable the suppliers and contractors to submit online their digitally signed bills and claims and track their status from anywhere. To reduce indirect cost for suppliers and work contractors, the use of surety bonds as a substitute for bank guarantee will be made acceptable in government procurements. Business such as gold imports may also find this useful. IRDAI, insurance regulator, has given the framework for issue of surety bonds by insurance companies. AVGC Promotion Task Force. The animation, visual effects, gaming and comic, the AVGC sector, offers immense potential to employ youth. An AVGC Promotion Task Force with all stakeholders will be set up to recommend ways to realize this and build domestic capacity for serving our markets and the global demand. Telecom sector. Telecommunications in general and 5G technology in particular can enable growth and offer job opportunities. Required spectrum auctions will be conducted in 2022 to facilitate rollout of 5G mobile services within 2022-23 by private telecom providers. A scheme for design-led manufacturing will be launched to build a strong ecosystem for 5G as part of the production-linked incentive scheme. To enable affordable broadband and mobile service proliferation in rural and remote areas, 5% of annual collections under the Universal Service Obligation Fund will be allocated. This will provide and this will promote R&D and commercialization of technologies and solutions. Our vision is that all villages and their residents should have the same access to e-services, communication facilities, and digital resources as urban areas and their residents. The contracts for laying optical fiber in all villages, including remote areas, will be awarded under the BharatNet project through PPP in 22 and 23. Completion is expected in 2025. Measures will be taken to enable better and more efficient use of the optical fiber. Export promotion.
The Special Economic Zones Act will be replaced with a new legislation that will enable the states to become partners in development of enterprise and service hubs. This will cover all large existing and new industrial enclaves to optimally utilize available infrastructure and enhance competitiveness of exports. Atmanirbharta in defense. Our government is committed to reducing imports and promoting Atmanirbharta in equipment for the armed forces. 68% of the capital procurement budget will be earmarked for domestic industry in 22-23, up from 58% in 21-22. Defense R&D will be opened up for industry, startups, and academia, with 25% of defense R&D budget earmarked. Private industry will be encouraged to take up design and development of military platforms and equipment in collaboration with DRDO and other organizations through SPV model. An independent nodal umbrella body will be set up for meeting wide-ranging testing and certification requirements. Artificial intelligence, geospatial systems and drones, semiconductor and its ecosystem, space economy, genomics and pharmaceuticals, green energy and clean mobility systems have immense potential to assist sustainable development at scale and modernize the country. They provide employment opportunities for our youth and make Indian industry more efficient and competitive. Supportive policies, light touch regulations, facilitative actions to build domestic capacities and promotion of research and development will guide the government's approach. For R&D in the sunrise opportunities, in addition to efforts of collaboration among academia, industry and public institutions, government contribution will be provided. Energy transition and climate change. The risks of climate change are the strongest negative externalities that affect India and other countries. As Honorable Prime Minister said at the COP26 summit in Glasgow last November, and I quote, "What is needed today is mindful and deliberate utilization instead of mindless, destructive consumption," unquote. The low carbon development strategy, as enunciated in the Panchamrit that he announced is an important reflection of our government's strong commitment towards sustainable development. The strategy opens up huge employment opportunities and will take the country on a sustainable development path. This budget proposes several near-term and long-term actions accordingly. Solar power. To facilitate domestic manufacturing for the ambitious goal of 280 gigawatts of installed solar capacity by 2030, an additional allocation of 19,500 crores for PLI, production-linked incentive, for manufacturing of high-efficiency modules with priority to fully integrate manufacturing units from polysilicon to solar PV modules will be made. Honorable Speaker, sir, the circular economy transition is expected to help in productivity enhancement as well as creating large opportunities for new businesses and jobs. The action plans for 10 sectors such as electronic waste, end-of-life vehicles, used oil waste, toxic and hazardous industrial waste are already ready. The focus will now be on addressing important cross-cutting issues of infrastructure, reverse logistics,
technology upgradation, and integration with informal sector. This will be supported by active public policies covering regulations, extended producers' responsibilities, framework, and innovation facilities. 5 to 7% biomass pellets will be co-fired in thermal power plants, resulting in carbon dioxide savings of 38 MMT annually. This will also provide extra income to farmers and job opportunities to locals and help avoid stubble burning in agricultural fields. Saving energy is an important aspect of the energy management. Hence, energy efficiency and savings measures will be promoted. This will be done in large commercial buildings through the energy service company business model. It will facilitate capacity building and awareness for energy audits, performance contracts, and common measurement of and verification protocol. 4 pilot projects for coal gasification and conversion of coal into chemicals required for the industry will be set up to evolve technical and financial viability. The policies and required legislative changes to promote agroforestry and private forestry will be brought in. In addition, financial support will be provided to farmers belonging to scheduled castes and scheduled tribes who want to take up agroforestry. Honourable Speaker, I now move to the 4th priority, financing of investments. Capital investment holds the key to speedy and sustainable economic revival and consolidation through its multiplier effect. Capital investment also helps in creating employment opportunities, induced enhanced demand for manufactured input from large industries and MSMEs, services from professionals, and help farmers through better agri-infrastructure. The economy has shown strong resilience to come out of the effects of the pandemic with high growth. However, we need to sustain that level to make up for the setback of 2020-2021. As outlined in para 5 earlier, the virtuous cycle of investment requires public investment to crowd in private investment. At this stage, private investments seem to require that support to rise to their potential and to the needs of the economy. Public investment must continue to take the lead and prime the private investment and demand in 2022-23. Considering the above imperative, the outlay for capital expenditure in the union budget is once again being stepped up sharply by 35.4% from 5.54 lakh crore in the current year to 7.50 lakh crores in 22-23. This has increased to more than 2.2 times the expenditure of 2019-20. This outlay in 22-23 will be 2.9% of the GDP. Effective capital expenditure. With this investment taken together with the provision made for creation of capital assets through grants and aid to states, the effective capital expenditure of the central government is estimated at 10.68 lakh crores in 22-23, which will be about 4.1% of the GDP. Green bonds. As a part of the government's overall market borrowings in 22-23, sovereign green bonds will be issued for mobilizing resources for green infrastructure. The proceeds will be deployed in public sector projects,
which help in reducing the carbon intensity of the economy. GIFT IFSC. World-class foreign universities and institutions will be allowed in the GIFT city to offer courses in the financial management, fintech, science, technology, engineering, and mathematics free from domestic regulations, except those by the IFSCA to facilitate availability of high-end human resources for financial services and technology. An international arbitration center will be set up in the GIFT city for timely settlement of disputes under international jurisprudence. Services for global capital for sustainable and climate finance in the country will be facilitated in the GIFT city. Infrastructure status. Data centers and energy storage systems, including dense charging infrastructure and grid-scale battery systems, will be included in the harmonized list of infrastructure. This will facilitate credit availability for digital infrastructure and clean energy storage. Venture capital and private equity invested more than 5.5 lakh crores last year, facilitating one of the largest startup growth system. Scaling up this investment requires a holistic examination of regulatory and other frictions. An expert committee will be set up to examine and suggest appropriate measures. Government-backed funds, NIIF and SIDBI, Fund of Funds, have provided scale capital, creating a multiplier effect. For encouraging important sunrise sectors such as climate action, deep tech, digital economy, pharma, and agri-tech, the government will promote these thematic funds for blended finance, with the government share being limited to 20% and the funds being managed by private fund managers. For financing the infrastructure needs, the stepping up of public investment will need to be complemented by private capital at a significant scale. Measures will be taken to enhance financial viability of projects, including PPP, with technical and knowledge assistance from multilateral agencies. Enhancing financial viability shall also be obtained by adopting global best practices, innovative ways of financing, and balanced risk allocation. Digital rupee. Introduction of a central bank digital currency will give a big boost to digital economy. Digital currency will also lead to a more efficient and cheaper currency management system. It is therefore proposed to introduce digital rupee using blockchain and other technologies to be issued by the Reserve Bank of India starting 2022 and 23. Financial assistance to states for capital investment. Reflecting the true spirit of cooperative federalism, the central government is committed to bolstering the hands of the states in enhancing their capital investment towards creating productive assets and generating remunerative employment. The scheme for financial assistance to states for capital investment has been extremely well received by the states. In deference to the requests received during my meeting with the chief ministers and state finance ministers, the outlay for this scheme is being enhanced from 10,000 crores in the budget estimates to 15,000 crores in the revised estimates for the current year.
For 22-23, I'll repeat that sentence for the benefit of many of our honorable members. In deference to the requests received during my meeting with chief ministers and state finance ministers, the outlay for this scheme is being enhanced from 10,000 crores in the BE to 15,000 crores, 15,000 crores in the RE of the current year. For 22-23, the allocation is 1 lakh crores to assist the states in catalyzing the overall investments in the economy. These 50-year interest-free loans are over and above the normal borrowings allowed to the states, are over and above the normal borrowings to the states. This allocation will be used for PM Gati Shakti related and other productive capital investments of the states. It will also include components for supplemental funding for priority segments of PM Gram Sadak Yojana, including support for the state's share, digitization of the economy, including digital payments and completion of OFC network, and reforms related to building bylaws, town planning schemes, transit-oriented development, and transferable development rights. In 22-23, in accordance with the recommendations of the 15th Finance Commission, the states will be allowed a fiscal deficit of 4% of the GSDP, of which 0.5% will be tied to power sector reforms, for which the conditions have already been communicated in 21-22. Fiscal management. As against a total expenditure of 34.83 lakh crores of rupees projected in the BE 21-22, the revised estimate is 37.70 lakh crores. The revised estimate of capital expenditure is 6.3 lakh crores of rupees. This includes an amount of 51,971 crores towards settlement of outstanding guaranteed liabilities of Air India and its other sundry commitments. Coming to the budget estimates, Honorable Speaker, sir, the total expenditure in 22-23 is estimated at 39.45 lakh crores, while the total receipts other than borrowings are estimated at 22.84 lakh crores of rupees. The revised fiscal deficit, Honorable Speaker, in the current year is estimated at 6.9% of the GDP, as against 6.8% projected in the budget estimates. The fiscal deficit is in 22-23 is estimated at 6.4% of the GDP, which is consistent with the broad path of the fiscal consolidation announced by me last year to reach a fiscal deficit level below 4.5% by 25-26. While setting the fiscal deficit level in 22-23, I am conscious of the need to nurture growth through public investment to become stronger and sustainable. I will now move to Part B of my speech. Direct tax. Honorable Speaker, sir, I take this opportunity to thank all the taxpayers of our country who have contributed immensely and strengthened the hands of the government in helping their fellow citizens in this hour of need. So I have brought in a little verse from the Mahabharata.
I wouldn't spend more time reading because I would like the speech to get enough time. However, the substance of it is the king must make arrangements for yoga kshema, which is the welfare of the populace, by way of abandoning any laxity and by governing the state in line with dharma, along with collecting taxes which are in consonance with dharma. This is Mahabharata Shanti Parva Adhyaya, Shloka 11 from 72. Drawing wisdom from our ancient texts, we continue on the path to progress. The proposals in this budget, while continuing with our declared policy of stable and predictable tax regime, intend to bring more reforms that will take ahead our vision to establish a trustworthy tax regime. This will further simplify the tax system, promote voluntary compliance by taxpayers, and reduce litigation. Introducing new updated return. India is growing at an accelerated pace and people are undertaking multiple financial transactions. The Income Tax Department has established a robust framework of reporting of taxpayers' transactions. In this context, some taxpayers may realize that they have committed omissions or mistakes in correctly estimating their income for tax payment. To provide an opportunity to correct such errors, I am proposing a new provision permitting taxpayers to file an updated return on payment of additional tax. This updated return can be filed within 2 years from the end of the relevant assessment year. Honorable Speaker, sir, presently, if the department finds out that some income has been missed out by an assessee, it goes through a lengthy process of adjudication. Instead, with this proposal now, there will be a trust repost in the taxpayers that will enable the assessee herself to declare the income that she may have missed out earlier while filing her return. Full details of the proposal are given in the finance bill. It is an affirmative step in the direction of voluntary compliance. Reduced alternative minimum tax rate and surcharge for co-operatives. Currently, cooperative societies are required to pay alternate minimum tax at the rate of 18 and 1.5%. However, companies pay the same rate, the same, which is the alternate minimum tax, at the rate of 15%. To provide a level playing field between cooperative societies and companies, I propose to reduce this rate for the cooperative societies also to 15%. Honorable Speaker, sir, I also propose to reduce the surcharge on cooperative societies from the present 12% to 7% for those having total income of more than 1 crore and up to 10 crores. This would help in enhancing income of cooperative societies and its members who are mostly from the rural and from farming communities. Tax relief to persons with disability. The parent or guardian of a differently abled person can take an insurance scheme for such person. The present law provides for deduction to the parent or guardian only if the lump sum payment or annuity is available to the differently abled person on the death of the subscriber, that is the parent or the guardian. There could be situations where the differently abled dependent may need payment of annuity or lump sum amount even during the lifetime of their parent or guardian. I propose thus to allow the payment of annuity and lump sum amount to the differently abled dependent during the lifetime of the parent and guardians, that is parent or guardians, attaining the age of 60 years. Parity between employees of the state and central governments. At present, the central government contributes 14% of the salary
of its employee to the National Pension System, NPS, Tier 1. This is allowed as a deduction in computing the income of the employee. However, such deduction is allowed only to the extent of 10% of the salary in case of employees of the state governments. To provide equal treatment to both central and state government employees, I propose to increase the tax deduction limit from 10% to 14% on employers' contribution to the MPS account of state government employees as well. This would help in enhancing the social security benefits of the state government employees and bring them at par with central government employees. Incentives for startups. Startups have emerged as drivers of growth for our economy. Over the past few years, the country has seen a manifold increase in successful startups. Eligible startups established before 31/3/2022 had been provided a tax incentive for 3 consecutive years out of the 10 years from incorporation. In view of the COVID pandemic, I propose to extend the period of incorporation of the eligible startup by 1 more year, that is up to 31/3/2023, for providing such tax incentives. Incentives for newly incorporated manufacturing entities under concessional tax regime. In an effort to establish a global competitive business environment for certain domestic companies, a concessional tax regime of 15% was introduced by our government for newly incorporated domestic manufacturing companies. I propose to extend the last date for commencement of manufacturing or production under Section 115B AB by 1 more year, that is from 31st March 2023 to 31st March 2024. Scheme for taxation of virtual digital assets. There has been a phenomenal increase in transaction in virtual digital assets. The magnitude and frequency of these transactions have made it imperative to provide for a specific tax regime. Accordingly, for the taxation of virtual digital assets, I propose to provide that any income from transfer of any virtual digital asset shall be taxed at the rate of 30%, 30%. No deduction in respect of any expenditure or allowance shall be allowed while computing such income except cost of acquisition. Further, loss from transfer of virtual digital asset cannot be set off against any other income. Further, in order to capture the transaction details, I also propose to provide for TDS on payment made in relation to transfer of virtual digital asset at the rate of 1% of such consideration above a monetary threshold. Gift of virtual digital asset is also proposed to be taxed in the hands of the recipient. Litigation management to avoid repetitive appeals by the department. It has been observed that a lot of time and resources are consumed in filing of appeals which involve identical issues. Taking forward our policy of sound litigation management, I propose to provide that if a question of law in the case of an assessee is identical to a question of law which is pending in the appeal before a jurisdictional high court or Supreme Court, in any case, the filing of further appeal in the case of this assessee by the department shall be deferred till such a question of law is decided by the jurisdictional high court or the Supreme Court.
This will greatly help in reducing the repeated litigation between taxpayer and the department. Taking forward our efforts to further promote the IFSC, I hereby propose to provide that income of a non-resident from offshore derivative instruments or over-the-counter derivatives issued by an offshore banking unit, income from royalty and interest on account of lease of ship, and income received from portfolio management services in IFSC shall be exempt from tax subject to specified conditions. Rationalization of surcharge. In the globalized business world, there are several work contracts whose terms and conditions mandatorily require formation of a consortium. The members in the consortium are generally companies. In such cases, the income of these AOPs has to suffer a graded surcharge up to 37%, which is a lot more than surcharge on the individual companies. Accordingly, I propose to cap the surcharge of these AOPs at 15%, 15%. Further, the long-term capital gains on listed equity shares, units, etc., are liable to maximum surcharge of 15%, while other long-term capital gains are subjected to a graded surcharge which goes up to 37%. I propose to cap the surcharge on long-term capital gains arising on transfer of any type of assets at 15%. This step will give a boost to startup community, and along with my proposal on the extended tax benefits to manufacturing companies and startups, reaffirms our commitment to Atmanirbhar Bharat. Clarification in relation to health and education cess as business expenditure. The income tax is not an allowable expenditure for computation of business income. This includes tax as well as surcharges. The health and education cess is imposed as an additional surcharge on the taxpayer for funding specific government welfare programs. However, some courts have allowed health and education cess as business expenditure, which is against the legislative intent. To reiterate the legislative intent, I propose to clarify that any surcharge or cess on income and profits is not allowable as business expenditure. Deterrence against tax evasion. Honorable Speaker, sir, presently there is ambiguity regarding set-off of brought forward loss against undisclosed income detected in search operations. It has been observed that in many cases where undisclosed income or suppression of sales, etc., is detected, payment of tax is avoided by setting off of losses. In order to bring certainty and to increase deterrence among tax evaders, I propose to provide that no set-off of any loss shall be allowed against undisclosed income detected during search and survey operations. It has been noticed that as a business promotion strategy, there is a tendency on businesses to pass on benefits to their agents. Such benefits are taxable in the hands of the agents. In order to track such transactions, I propose to provide for tax deduction by the person giving benefits if the aggregate value of such benefits exceeds 20,000 rupees during the financial year. A few other changes are being made, the details of which are there in the finance bill. Indirect taxes. So remarkable progress in GST. GST has been a landmark reform of independent India, showcasing the spirit of cooperative federalism. While aspirations were high, there were huge challenges too. These challenges were overcome deftly and painstakingly under the guidance and the oversight of the GST Council.
we can now take pride in a fully IT-driven and progressive GST regime that has fulfilled the cherished dream of India as one market, one tax. There are still some challenges remaining, and we aspire to meet them in the coming year. The right balance between facilitation and enforcement has engendered significantly better compliance, and enforcement has engendered better compliance. GST revenues are buoyant despite the pandemic. I would bring in something which I've got to know this morning, not part of my speech, but worth putting in. I would like to bring to the notice of this House. I would like to bring to the notice of this House that the gross GST collections for the month of January 22 are rupees 1,40,986 crores, which is the highest since the inception of GST. This has been possible due to rapid economic growth, recovery, post-COVID, This has been possible due to the rapid economic recovery post-COVID, as well as various policy and administration undertaken by central and state tax administrations. Taxpayers deserve applause for this growth. Not only did they adapt to the changes, but enthusiastically contributed to the cost of paying taxes. Special economic zones. In part A of my speech, I have referred to the proposed reforms in SEZs. Alongside, we will also undertake reforms in customs administration of SEZs, and it shall henceforth be fully IT-driven and function on the customs national portal with a focus on higher facilitation and with only risk-based checks. This will ease doing business by SEZ units considerably. This reform shall be implemented by 30th September 2022. Customs reforms and duty rate changes. Customs administration has reinvented itself over the years through liberalized procedures and infusion of technology. Faceless customs has been fully established. During COVID-19 pandemic, customs formation have done exceptional frontline work against all odds, displaying agility and purpose. Customs reforms have played a very vital role in domestic capacity creation, providing level playing field to our MSMEs, easing the raw material supply side constraints, enhancing ease of doing business, and being an enabler to other policy initiatives such as PLI and phased manufacturing plans. My proposal on customs side are aligned to these objectives. Project imports and capital goods. National Capital Goods Policy 2016 aims at doubling the production of capital goods by 2025. This would create an employment opportunities and result in increased economic activity. However, several duty exemptions, even extending to over 3 decades, in some cases have been granted to capital goods for various sectors like power, fertilizer, textiles, leather footwear, food processing, and fertilizers. These exemptions have hindered the growth of the domestic capital goods sector. Similarly, project import duty concessions have also deprived the local producers of a level playing field in areas like coal mining projects, power generation, transmission, or distribution projects, railway and metro projects. Our experience suggests that reasonable tariffs are conducive to the growth of domestic industry and make in India without significantly impacting the cost of essential imports. Accordingly, Honourable Speaker, Sir, it is proposed to phase out the concessional rates in capital goods and project imports gradually and apply a moderate tariff of 7.5%, certain exemptions for advanced machineries
that are not manufactured within the country shall continue. A few exemptions are being introduced on inputs like specialized castings, ball screw, and linear motion guide to encourage domestic manufacturing of capital goods. In the last two budgets, we have rationalized several customs exemptions. We have once again carried out an extensive consultation, including by crowdsourcing. As a result of these consultations, more than 350 exemption entries are proposed to be gradually phased out. These include exemptions on certain agricultural produce, chemicals, fabrics, medical devices and drugs, and medicines for which sufficient domestic capacity exists. Further, as a simplification measure, several concessional rates are being incorporated in the customs tariff schedule itself instead of prescribing them through various notifications. This comprehensive review will simplify the customs rate and tariff structure, particularly for sectors like chemicals, textiles, and metals, and minimize disputes. Removal of exemption on items which are or can be manufactured in India, and providing concessional duties on raw material that go into manufacturing of intermediate products will go many a step forward in achieving our objective of Make in India and Atmanirbhar Bharat. I shall now take up specific sector-specific proposals. Electronics. Electronic manufacturing has been growing rapidly. Customs duty rates are being calibrated to provide a graded rate structure to facilitate domestic manufacturing of wearable devices, hearable devices, and electronic smart meters. Duty concessions are being given to parts of transformer of mobile phone chargers and camera lens of mobile camera module and certain other such items. This will enable domestic manufacturing of high-growth electronic items. Gems and jewelry. To give a boost to the gems and jewelry sector, customs duty on cut and polished diamonds and gemstones is being reduced to 5%. Simply sawn diamond would attract nil customs duty. To facilitate export of jewelry through e-commerce, a simplified regulatory framework shall be implemented by June this year to disincentivize import of undervalued imitation jewelry. The customs duty on imitation jewelry is being prescribed in a manner that a duty of at least 400 rupees per kg is paid on its import. Chemicals. Customs duty on certain critical chemicals, namely methanol, acetic acid, and heavy feedstocks for petroleum refining are being reduced, while duty is being raised on sodium cyanide, for which adequate capacity in the domestic arena exists. These changes will help in enhancing domestic value addition. MSMEs. Duty on umbrellas is being raised to 20%. Exemption to parts of umbrellas is being withdrawn. Exemption is also being rationalized on implements and tools for agricultural sector which are manufactured in India. Customs duty exemption given to steel scrap last year is being extended for another year to provide relief to MSME secondary steel producers. Certain anti-dumping and CVD on stainless steel and coated steel flat products, bars of alloy steel and high-speed steel are being revoked in larger public interest considering prevailing high prices of metals. To incentivize exports, exemptions are being provided on items such as embellishment, trimmings, fasteners, buttons, zipper, lining material, specified leather, furniture fittings, and packaging boxes that may be needed by bona fide exporters of handicrafts, textiles, leather garments, leather footwear, and other goods. Honorable Speaker, sir, duty is being reduced on certain inputs required for shrimp aquaculture so as to promote its exports.
tariff measure to encourage blending of fuel. Blending of fuel is a priority for this government. To encourage the efforts for blending of fuel, unblended fuel shall attract an additional differential excise duty of rupees 2 per litre from first day of October 22. A few other changes are being made in duty rates, customs, tariff and customs law, the details of which are there in the finance bill. Mr. Speaker, sir, with these words, I commend the budget to this august House. Thank you. Item number 2, Srimati Nirmala Sitharaman ji. Sir, with your permission, I rise to lay on the table the following statements under Section 3(1) of the Fiscal Responsibility and Budget Management FRBM Act 2003, Medium-Term Fiscal Policy cum Fiscal Policy Strategy Statement and Macroeconomic Framework Statement. Item number 3, Vitt Videk 2020, Nirmala Sitharaman ji. Sir, item number 3, Finance Bill. Sir, with your permission, I rise to move for leave to introduce the Finance Bill 2022. प्रश्न ये कि वित्त विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में। माननीय मंत्री जी, वित्त विधेयक को पुनर्स्थापित करें। Sir, I introduce the bill. सभा की कार्रवाई कल बुधवार दिनांक 2 फरवरी 2022 को 4:30 बजे तक के लिए स्थगित की जाती है। స్థిరాస్తి క్రయ విక్రయాలు తీరుతెన్నులతో మీ సొంత ఇంటిని సాకారం చేసే శ్రీనిలయం ప్రతి ఆదివారం రాత్రి 7:30 తిరిగి ఆదివారం ఉదయం 11:30 మీ
నమస్కారం. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 39.45 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వచ్చే 25 ఏళ్ల కాలానికి ఈ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళలో ఉన్నారని ఆవిడ గుర్తు చేశారు. అయితే కోవిడ్తో ఇంకా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగని పరిస్థితుల్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఏ రంగాలకు ఊతమిచ్చింది, అట్లాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వేతన జీవులకు పన్ను స్లాబుల్లో ఎట్లాంటి ఉపశమనాలు కలిగించారు, అదేవిధంగా ప్రాథమిక రంగం సేవల రంగానికి ఎట్లాంటి కేటాయింపులు చేశారు, దీనిపై పూర్తి చర్చ చేపడదాం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు అమరేందర్ రెడ్డి గారు, వ్యవసాయ ఆర్థికవేత్త, అట్లాగే ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు. రైట్, ముందుగా ప్రాథమిక రంగం వ్యవసాయ రంగంతో మొదలు పెడదాం. అమరేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అమరేందర్ రెడ్డి గారు చెప్పండి సార్. రైట్, అమరేందర్ రెడ్డి గారు, ప్రాథమిక రంగం వ్యవసాయ రంగంతో మొదలు పెడదాం. కేంద్రం ఇప్పటికే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని ప్రకటన చేసింది. ఆ లక్ష్యానికి ఎంత దూరంలో వచ్చాం? ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయంటారు? మనకు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అండి, ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, ఎడ్యుకేషన్కు, ఎంఎస్ఎంఈకి అంటే చిన్న తరహా పరిశ్రమలకు బాగా కేటాయించారండి. మన అగ్రికల్చర్లో కూడా, వ్యవసాయంలో కూడా, మన ఇది ఇరిగేషన్కు, మన ఇది సాగునీటి వసతులకు, ఇంకోటి మన నేచురల్ ఫార్మింగ్, మన ఆర్గానిక్ అగ్రికల్చర్ అయినా ఈ నేచురల్ ఫార్మింగ్కు, ఈ మిల్లెట్స్ గురించి కూడా బాగానే కేటాయించారు. మిల్లెట్స్ అంటే ఈ సంవత్సరము 2022-23 మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఉంది. సో మిల్లెట్స్ కూడా బాగానే కేటాయించారు. ఇంకా ఫామ్ మెకనైజేషన్, ఇది ట్రాక్టర్లకైనా చిన్న చిన్న పనిముట్లకైనా వాటి మీద కూడా బాగానే కేటాయించారు. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్లో మనకు ఈ డ్రోన్ల ద్వారా మనకు ఎంత ఏరియా ఉంది, ఎంత ప్రైమ్ మినిస్టర్ మన ఇది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో మనము ఏరియాను కరెక్ట్గా ఎస్టిమేట్ చేయాలి, దిగుబతిని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయాలి. అప్పుడు ఎట్లా ఎస్టిమేట్ చేయడానికి మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి, డిఫరెంట్ స్టార్టప్స్ వచ్చినాయి. వీటన్ని ద్వారా కూడా మనకు టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఇవన్నిటి ద్వారా మనకు అగ్రికల్చరు ప్రొడక్టివిటీ ఒకటి పెరిగే అవకాశం ఉంది, టెక్నాలజీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే అగ్రికల్చర్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ చూస్తే మనకు 3.5-4% అభివృద్ధి పొందింది. కానీ ఇప్పుడు ఏమైంది, అభివృద్ధి అయితే ఉంది, ప్రొడక్షన్ అయితే ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ మనకు కావాల్సింది 20 మిలియన్ టన్స్, 30 మిలియన్ టన్స్, మనకు 100 మిలియన్ టన్ల ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉన్నది, బఫర్ స్టాక్ ఉన్నది. కానీ ఇప్పుడు రైతుల సమస్య ఏంటంటే, రైతులకు ఇంత ప్రొడక్షన్ చేస్తున్న గ్రోత్ రేట్ ఈ పాండమిక్ సీజన్లో మనకు గత 2-3 ఏళ్ల నుంచి కూడా అన్ని నెగటివ్ గ్రోత్లో ఉన్నప్పుడు ఒక వ్యవసాయం మాత్రమే పాజిటివ్గా ఒక మంచి గ్రోత్ ఉన్నది. కానీ రైతులకు వచ్చే వరకు ఏమవుతుంది, రైతుల ఇన్కమ్ అనేది పెరగట్లేదు. వాళ్ళు ఇంతవరకు కూడా చాలా వెరీ పథటిక్ కండిషన్లో ఉన్నది. ఒక రైతుల ఇన్కమ్ ఎలా ఉన్నదంటే 10,000 పర్ మంత్, 10,000కు ఒక మంత్కు 10,000 వస్తున్నాయి వాళ్ళకు. 10,000లో కూడా ఎట్లా వస్తున్నది, 3,000 మనకు ఇది వ్యవసాయం ధర వస్తున్నది, 4,000 వ్యవసాయ కూలీ పని చేస్తూ వస్తున్నాయి, ఇంకా మిగతా ఇతరత్ర వస్తున్నది. మనకి ఈ బడ్జెట్లో ఎక్కడ లోపం, కొద్ది గొప్ప లోపం ఎక్కడ ఉన్నదంటే, మనకు రైతుల ఇన్కమ్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అదొకటి కొంచెం ఇంకా కొంచెం ఈ పిఎం కిసాన్ మనకు ప్రతి సంవత్సరానికి 6,000 ఇస్తుంది కదా గవర్నమెంట్, అది కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంకా కొంచెం బాగుండేది. ఇది ఇన్ఫ్లేషన్ అనేది మన పిఎం కిసాన్కు ఇన్ఫ్లేషన్కు అనుసంధానం చేసినా కానీ ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతూ ఉంటుందో మన పిఎం కిసాన్ ఆ హెల్ప్ కూడా అంతే పెరిగే అవకాశాలు ఉంటుంది. అట్లాంటివి కొన్ని చేయాల్సి ఉండే, కానీ ఇప్పటికి కూడా చాలా బాగానే ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా బాగా
ఇది డ్రోన్లకైనా కానీ ఇరిగేషన్కైనా బాగా కేటాయించారు డబ్బులు. మనకేంటంటే ఇరిగేషను మనకు నీటి వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. నీటి వసతులు రాగానే మన ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అది ఇంకోటి ఏంటంటే మనకు పల్సెస్కు అది ఇది నూనె గింజలకు కూడా బాగా కేటాయించారు. నూనె గింజలకు, మిల్లెట్స్కు, ఈ సోర్గము, ఈ మిల్లెట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి రాగులు, సజ్జలు ఇట్లాంటి వాటికి కూడా బాగానే కేటాయించారు. మనకు ఈ ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు బాగా ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెం ఇది మన మార్కెట్ డెవలప్మెంట్కు కొంచెము డబ్బులు కేటాయిస్తే బాగుండేది. లాస్ట్ బడ్జెట్లో బాగానే కేటాయించారు. ఈ బడ్జెట్లో కూడా ఇంకా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి చాలా ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు కేటాయిస్తే బాగుండేదని నా అభిప్రాయం. రైట్ అండి. ఓకే, అనంత్ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. అయితే 4 ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ ఉంటుందని ఆవిడ ప్రారంభించే సందర్భంగా కూడా చెప్పిన పరిస్థితి. ప్రత్యేకించి ఏ రంగాలకు ఎక్కువ కేటాయింపులు ఇచ్చారండి? ఒకటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా మంది గమనించింది, వాళ్ళు తీసుకొచ్చే రిఫార్మ్స్, ఫైనాన్స్ మినిస్టర్ గారు, వాళ్ళు అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే రిఫార్మ్స్ లో అసలు ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేది ఒక రాష్ట్రానికి బాగా బెనిఫిట్ ఉంటుందండి. అది కూడా ఏంటంటే గుజరాత్ కి బ్రహ్మాండమైన బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మన రాజకీయ నాయకులకి ఏమాత్రం కొంచెం అవగాహన, ప్రజాసేవ చేద్దామని గనక ఆలోచన ఉన్నట్టయితే మాకు కూడా గిఫ్ట్ సిటీ లాంటిది ఒకటే అర్జెంట్ గా డెవలప్ చేయండి అనే ఆలోచనలో వీళ్ళు ఉండాలండి. ఇప్పుడు కూడా లేకపోయి ఇంకా ఇది కావాలి, ఈ స్కీముకి డబ్బులు కావాలి అని అంటున్నారంటే మన రాజకీయ నాయకుల యొక్క అన్ని రాష్ట్రాలు, మిగిలిన గుజరాత్ తప్ప అన్ని రాష్ట్రాల యొక్క ఇంటలెక్చువల్ పావర్టీకి నిదర్శనం అవుతుంది. ఎందుకంటే ఒక సింపుల్ స్టేట్మెంట్ తో నిర్మలా సీతారామన్ గారు ఒక పారాడైమ్ షిఫ్ట్ లాంటిది గిఫ్ట్ సిటీకి సంబంధించి, రిఫార్మ్స్ కి సంబంధించి తీసుకొస్తున్నారు. గిఫ్ట్ సిటీలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ దాకా భారతదేశంలో ఉన్న రెగ్యులేటరీ మెకానిజం కి అతీతంగా, లేకపోతే డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ తో పనిచేయటానికి నాంది పలికారు. అది రాబోయే కాలంలో ఎంత అత్యద్భుతమైన మార్పు ఉంటుందనేది మనం చూస్తూ ఉంటాము. ఏ ఇన్స్టిట్యూషన్ వస్తుంది ఏంటి, ఏ యూనివర్సిటీ వస్తుంది, హార్వర్డ్ యూనివర్సిటీ వస్తుంది, ఇంకోటి వస్తుంది అని పక్కన పెట్టండి. సెకండ్, నాకు బాగా నచ్చిన రంగం ఏంటంటే, ఒకటి స్టేట్ గవర్నమెంట్స్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి, ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి మేము డబ్బులు ఇస్తాము. ఈ సంవత్సరం 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచింది, వచ్చే 15,000 కోట్లు 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు పెంచింది, వచ్చే సంవత్సరం అది 1,00,000 కోట్లకి చేస్తాం అనేది చాలా మంచి స్టెప్. కాకపోతే ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ లో కూడా కొంచెం విజన్ లాంటిది ఉండాలి. ఆ డబ్బులు ఇవ్వండి, మేము డైవర్ట్ చేసేస్తాం, ఆ స్కీము ఈ స్కీము, నాకు 2 ఓట్లు వచ్చే స్కీమ్ చూస్తానంటే ఏమీ ఉపయోగం ఉండదు, ఆ స్టేట్ నాశనం అయిపోతుంది. అట్లా డైవర్షన్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి ఉండాలండి. సెకండ్ అదొకటి. థర్డ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఎస్పెషల్లీ టెక్నాలజీ వాటికి సంబంధించి కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే మొదలు పెడతా ఉంటున్నారు. అఫ్ కోర్స్ అవుట్లేస్ అయితే లేవు. సో అంటే ఇప్పుడు టెక్నాలజీ, ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ లాంటి అటువంటి అన్ని దాంట్లో పాజిటివ్ ఎంత అయితే ఉంటుందో కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన, ఎనీవేర్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ కబ్జాలు వీటన్నిటికి ఎట్టా ఉంటాయి ఏంటనేది కూడా ఎన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. లిటిగేషన్ వాటికి సంబంధించి ఏంటంటే ఎసెన్షియల్ గా నిర్మలా సీతారామన్ గారు అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ ద్వారా ట్రై చేసింది ఏంటంటే, ఒకటి ఒక ప్రాసెస్ లాంటిది చెబుదాము, లేకపోతే లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ ఎట్టా ఉండాలి, ఇప్పుడు బ్యాటరీ రీఛార్జింగ్ ఎన్వైరన్మెంట్ కానీ, బ్యాటరీ రిప్లేస్మెంట్ కానీ, వాటికి బ్యాటరీ స్వాపింగ్, యూనిఫామ్ రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకురావద్దాం, ఈవీస్ కి వాటన్నిటికీ గోల్డ్ సావరిన్ గ్రీన్ బాండ్స్ అన్ని అన్నారు. అవన్నీ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. మెయిన్ ఈ రిఫార్మ్స్ ఎన్నైతే చేశారో, అంటే గిఫ్ట్ సిటీ పక్కన పెట్టేసేసినట్టయితే, వాళ్ళు ఈ గతిశక్తి వీటన్నిటిలో కూడా చేసుకొచ్చింది అన్ని బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మనం మొన్న దీంట్లో కూడా చూసుకున్నట్టయితే బిట్వీన్ 60 to 70% మాత్రమే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇన్వెస్ట్ చేయడం అవసరం. స్కీములు ఇచ్చి డబ్బులు ఇచ్చి 2,000 నుంచి 5,000, 10,000, 20,000 ఇస్తా ఉంటే బాగుంటుందండి, ఇవాళ తీసుకుంటారు జనాలు, రేపొద్దున మళ్ళీ కావాలనే అభిప్రాయంలో ఉంటారు. ఒక రోజు కనుక ఇవ్వకపోతే గవర్నమెంట్ బూతులు తిడతారు, ఇవన్నీ మనకు అందరికి తెలిసినవి. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎందుకని ఇంపార్టెంట్ అంటే, ₹1 గనక మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గనక చేసినట్టయితే
సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకు ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని అంటే రూపాయి నుంచి 4.5 రూపాయల దాకా ఉంటుంది. అంటే అది ఏరియాని బట్టి, టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బట్టి ఉంటుంది. వేరేజ్ పబ్లిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. అయితే అమరేంద్ర గారు ఒక కీలక విషయం, అనంత్ గారు ఒక కీలక విషయం అండి. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి బడ్జెట్లో కేంద్ర మంత్రి ఏ ప్రకటన చేయని పరిస్థితి, దీన్ని ఎట్లా చూడాలంటారు? అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదే ప్రాబ్లం. మనం ఏంటంటే పర్సనల్ బెనిఫిట్స్ ఏముంటాయంటున్నారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఒకటి వెరీ క్లియర్ గా చెప్పారండి నిర్మలా సీతారామన్ గారు, కన్సెషన్స్ లేకుండా మేము స్లోగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఫ్లాట్ ట్యాక్స్ లాంటివి పెట్టడానికి అని చెప్పేసి ఆరంభం లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారండి. సో ఆవిడ ఈ కన్సెషన్స్ అనేది డిస్కరేజ్ చేద్దాం అనుకున్నప్పుడు కన్సెషన్స్ ఎందుకు ఇస్తారండి? మహా అయితే ఏంటంటే ఎలక్షన్ కోసం అని చెప్పి జనరల్ ఎలక్షన్ ముందు ఏమన్నా ఇస్తారేమో కానీ, బట్ వెరీ పర్టికులర్ గా చెప్పారు ట్యాక్స్ కన్సెషన్స్ అనేది లేకుండా ఫ్లాట్ గా ట్యాక్స్ కట్టినట్టయితే మేము అది ఎంకరేజ్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే యూపీ ఎలక్షన్ ఉంది కాబట్టి అది ఏం మాట్లాడలేరు కాబట్టి గ్రాడ్యువల్ గా ఏ దారిలో వెళ్దాం అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారండి. సో అందుకని ఇవ్వరు. ఇన్ఫాక్ట్ మీరు గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి చేసేది ఏంటంటే ఎన్పిఎస్ కి పెంచుతున్నారు. ఎన్పిఎస్ కి బెనిఫిట్ ఇచ్చినా ఎన్పిఎస్ కి ఇస్తున్నారు. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ ఫండ్స్ మన ఆర్థిక వ్యవస్థకు అవసరం అండి. క్యాపిటల్ డెఫిషియెంట్ కంట్రీ కాబట్టి మొబిలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, అంటే నాకు తెలిసి మొట్టమొదటిసారి ఆవిడ ఇంత స్ట్రెస్ చేసి సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్ మీద ఆవిడ మొదలు పెట్టారండి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి. అఫ్ కోర్స్ దాంట్లో చెప్పిన దాంట్లో ఏంటంటే సావరిన్ గ్రీన్ బాండ్స్ ఏమందండి, మామూలుగా బారోయింగ్ కి గ్రీన్ అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఆ ఇంప్లిమెంట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు అటువంటి ఎక్స్పెక్ట్ చేయటం కూడా కుదరదండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పాలసీ స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఇచ్చారు. సో స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుంది అనేది అందరికీ హోప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలని చెప్పి కోరిక ఉంటుంది, బట్ దట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. నియర్లీ 25% ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ లో అది తీసేయటం అనేది జరుగుతుంది, లేదా అది ఇంకా తగ్గిస్తారనేది కష్టం అండి. రైట్ అండి. మనతో పాటు పాపారావు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ప్రత్యేకించి 39.45 లక్షల కోట్ల మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఏ రంగాలకు ఎక్కువ ఊతమిస్తున్నట్టు అనుకోవచ్చండి? నాకైతే ఉరిమి ఏదో ఉంది కదా, అదే తెగ హడావుడి చేసి చివరికి చూస్తే ఏమీ మిగలంది. నిన్నటిదాకా తెగ హడావుడి పడ్డాం అందరం, ఈ బడ్జెట్లో ఏదో ఉండబోతుంది. ఎందుకంటే కోవిడ్ అనంతర కాలంలో దేశం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడ్డది. దేశంలోని పేద వర్గాలు మరింత సఫర్ అవుతున్నాయి గతంలో కంటే. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మీద ర్యాంకు పడిపోయే స్థాయికి దుస్థితి పెరిగింది. అలాగే మధ్యతరగతి వర్గాలు కూడా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నాయి. నిరుద్యోగం పెరిగింది. ఇట్లాంటి రైతాంగ సమస్యలు ఎటుకూడి ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్యలో మనం అందరం ఇవాళ పొద్దున దాకా కూడా చాలా ఏదో జరగబోతుందనుకుంటే ఇది ఏమాత్రం లేకుండా, అంటే దీనిలో అసలు ఆ బడ్జెట్లో ఏముందో ఏం లేదో మాట్లాడుకోవడానికి నాకేమీ అర్థం కాకపోవడానికి కూడా ఏమీ లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ బడ్జెట్లో ఏమీ లేదు, అతుకుల బొంత, అది కాస్తే దీనిలో కనపడుతుంది ఏంటంటే ఆ పిఎం గతిశక్తి ఉంది కదా, గతిశక్తి తాలూకు కేటాయింపులు ఎంత మొత్తం ఉన్నాయి అనేది మళ్ళీ అపెండిక్స్లో మనం చూసుకోవాలి. ఆ కేటాయింపుల గురించి కొంచెం మాట్లాడుకోవచ్చు. ఇక పిఎల్ఐ ఎటుకుడి ముందు నుంచే నడుస్తుంది, ప్రొడక్టివిటీ లిక్విడ్ ఇన్సెంటివ్. అసలు ఈ బడ్జెట్లో నిజానికి ఎవరు అనంత్ గారిని చెప్పమనండి, అక్కడ కూర్చున్నారు కదా, ఇప్పుడు చెప్పారు కదా కొన్ని విషయాలు. అనంత్ గారిని చెప్పమనండి, ఈ బడ్జెట్లో ఏముందని ఆయన ధైర్యంగా చెప్పమనండి ఏదైనా ఉందని. తర్వాత నేను అడుగుతున్నా ఒకటే ప్రశ్న ఏంటంటే, దీనికి నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఒక్క నిమిషం అండి, చెప్పండి అనంత్ గారు. చెప్తున్నాను అనంత్ గారు చెప్పండి సార్. నేను వెరీ క్లియర్ గా చెప్తాను, గిఫ్ట్ సిటీ లాంటిది రాజకీయ నాయకులు అడగాలని చెప్పి వెరీ క్లియర్ చెప్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఇచ్చారు, బట్ ఏంటంటే అన్ని లాంగ్ టర్మ్ విషయాలు. ఎవరు మాట్లాడుతుంది? అనంత్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అండి, పాపారావు గారు ఒక్క నిమిషం. పాపారావు గారు, అనంత్ గారు కంటిన్యూ చేయండి. చెప్పండి. వెరీ క్లియర్ గా చెప్పారని చెప్తున్నాను. అందుకని ఏంటంటే అనంత్ గారు కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇచ్చేది లాంగ్ టర్మ్ అని అన్నారు, ఇంప్లిమెంటేషన్ దగ్గర ఉంటుంది, ఎగ్జిక్యూషన్ దగ్గర ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత వరకు స్పెండ్ చేస్తారు పాత కాలంలో, అంటే ఇప్పుడు దాకా ఇంక్లూడింగ్ ఈ ఫైనాన్షియల్ లో కూడా ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్ వేరీస్ బిట్వీన్ 63 to 70% ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్. సో బడ్జెట్ అలొకేషన్స్ అనేది పూర్తిగా ఖర్చు పెట్టడం అవసరం. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్. నేను మాట్లాడిన దాకా ఆగితే బాగుండేది అనంత్ గారు, మధ్యలో అలా రావటం మొదలు పెడితే ఇక నేను మాట్లాడటం అనేది ఆగిపోవాలి. పాపారావు గారు కంటిన్యూ చేయండి. ఎందుకంటే నేను చెప్పేది ఒకటి, ఈరోజు
ఇప్పుడు అంటే అనంత్ దయచేసి ఎవరిని కొంచెం మాట్లాడిన తర్వాత వాళ్ళకు కూడా టైం ఉంది కదా, దయచేసి ఆగమండి. రెండోది ఇక్కడ ఆల్రెడీ పోయిన సంవత్సరం చేస్తున్నాను. ఆల్రెడీ పోయిన సంవత్సరమే ఏ రాయితీలు ఏమో నో ట్యాక్స్ కన్సెషన్స్ అని చెప్పారు కాబట్టి ఈ సంవత్సరం ఇవ్వకపోవటం ఓకే అనుకుంటామా? ఎట్లా అనుకుంటాం? నేను మర్డర్ చేస్తానని చెప్పి ఎవరైనా మర్డర్ చేస్తే అది ఓకే అవుద్దా? మర్డర్ చేస్తానని చెప్పినా ఒకటే, చేసినా సేమే, నేరమే కదా అది. నేను మర్డర్ చేస్తానని చెప్పా కాబట్టి చేశాను, అది తప్పు కాదంటే కుదరదు కదా. అలాగే ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వనని పోయిన సంవత్సరం చెప్పారు కాబట్టి ఈ సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి పర్వాలేదు ఓకే అవును చెప్పే చేస్తున్నారు కదా అంటే కుదరదు. చాలా చెప్పే చేస్తారు, బడ్జెట్లో ప్రతి చెప్పే చేస్తారు. కాబట్టి ఏంటంటే చెప్పే చేసినంత మాత్రాన అది సబబు అవ్వదు. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వేతన జీవులకు కొంత ఆశలు ఉన్నాయి. సరే, ఉద్యోగస్తుల కంటే కూడా సమస్యలు చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈరోజు మధ్యతరగతిలోనే ఉద్యోగాలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జాతీయ ఉపాధి హామీ పనులు దొరకని వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఉన్నారు. నగర ప్రాంతాల్లో కూడా అర్బన్ క్రైసిస్ ఉంది, నిరుద్యోగం పెరిగింది. వాళ్ళు కూడా ప్రజలు అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఒకటి కోరుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ బడ్జెట్లో ఏమీ లేదని నేను మొదలుపెట్టినప్పుడు నాకేం కనపట్టలేదని ఎందుకు చెబుతున్నానంటే చాలా డిమాండ్లు ఉన్నాయి బడ్జెట్ గురించి. నిన్న మింట్ సీ వాటర్ సర్వే వచ్చింది. మింట్ పత్రిక సీ వాటర్ కలిసి సర్వే చేసిన దాన్ని మింట్ పత్రికలో ఫుల్ పేజ్ చేశారు. దానిలో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎట్లా ఉన్నాయి ఈ బడ్జెట్లో అనేది సర్వే చేశారు, ఎట్లా ఏం కోరుకుంటున్నారని. దానిలో ప్రధానంగా ప్రజలంతా ఎక్కువ మంది కోరుకుంటుంది ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా కేటాయింపులు భారీగా పెరగాలని కోరుకుంటున్నారు. ఒక రకంగా ప్రభుత్వ పరంగా ఉండాలి ఆ రంగాలను కోరుకుంటున్నారు. రెండోది వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ అనేది ఏదైనా కాస్త ఉంటే అది ఇంకా బాగా ఎక్స్పాండ్ అవ్వాలి, వెల్ఫేర్ స్టేట్ కావాలని మొట్టమొదటిసారిగా ఈ దేశంలోని మధ్యతరగతి వర్గం గత 30 ఏళ్లలో లేని విధంగా కోరుకుంటుంది. గత 30 ఏళ్ల క్రితం ఏంటంటే సంస్కరణలు మొదలైన తర్వాత మధ్యతరగతి వర్గం వెల్ఫేర్ స్టేట్ వద్దని, సబ్సిడీలు వద్దని, రాయితీలు వద్దనేది దాని స్టాండు. ఓవరాల్గా గవర్నమెంట్ పాత్ర తగ్గాలి ఎకానమీలో అనేది. కానీ ఈరోజు మధ్యతరగతిలో కూడా ఒక గొప్ప మార్పు వచ్చింది. వాళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ పాత్ర పెరగాలని కోరుకుంటున్నారు, వెల్ఫేర్ స్టేట్ బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ మార్పులన్నింటినీ మనం గమనించామని బడ్జెట్లో చేస్తారనేది కొంతమంది ఎక్స్పెక్టేషను. కానీ ఏమీ జరిగినట్లుగా ఏమాత్రం కనపట్టలేదు. హెల్త్ ఎడ్యుకేషన్ కేటాయింపులు మళ్ళీ అపెండిక్స్లో చూసుకుందాం, అయినా అవి కూడా పెద్ద వాటి మీద ఎంఫసిస్ ఏమీ కనపడలే బడ్జెట్ మాటల్లో. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఓవరాల్గా ఊరికే హీలియం బెలూన్ ఊదినట్టు ఊరేది తప్పితే ఆ గంట టైం ఎలా పాస్ చేయాలి, ఒక గంటన్నర బడ్జెట్ చదవాలి కాబట్టి ఆ గంటన్నర ఎలా చదవాలని ఏదో కాగితాలు నింపుకొచ్చినట్టుంది తప్పితే ఈ దేశానికి ఒక సంవత్సర కాలం పాటు సంక్షోభంలో ఉన్న దేశం, కష్టాలు పెరిగిన దేశం, పేద ప్రజలు సఫర్ అవుతున్న దేశం, మధ్యతరగతి దిగజారిపోయిన దేశం, ఇట్లాంటి దేశంలో ప్రజల కష్టాలను పరిష్కరించడానికి ఏదైనా ఓ మార్గం చూపించే కాంక్రీట్గా ఒక అరగంట చెప్పింది కూడా కనపట్టలేదు. కాబట్టి నాకు కనపడుతుంది ఈ బడ్జెట్ ఏ సమస్యలకు పరిష్కారం కాదు, వాస్తవానికి బడ్జెట్ ఒక సమస్య అయ్యే ప్రమాదం కూడా ఉంది. రైట్, ఓకే అండి. మనతో పాటు జీవీఆర్ శాస్త్రి గారు సీనియర్ ఆర్థికవేత్త జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు, బడ్జెట్ ప్రవేశపెట్టడం అయిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే 25 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కూడా చెప్పారు. ఆజాదీ కా అమృత మహోత్సవ వేళ ప్రకటిస్తున్నట్టు చెప్పారు. అయితే ఒక కీలక రంగం పారిశ్రామిక రంగానికి కేటాయింపులు ఎట్లా ఉన్నాయండి? అంటే మీరు చూడవలసింది ఏంటంటే 365 days బడ్జెట్ ఇది. అందులో కొన్ని విషయాలు ప్రజల్లో ఏంటంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రజలు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆవిడ చెప్పిన విధానం ఎటువంటిదంటే ఆవిడ ఇన్ ప్రిన్సిపల్ నేరేషన్ లో ఆ బడ్జెట్ మీద ప్రసంగం చేసింది. ఆ ఇన్ ప్రిన్సిపల్ నేరేషన్ కూడా ఆవిడ కొంచెం మర్మగర్భంగా మాట్లాడింది. అది నాకు అనిపించింది. ఎందుకంటే షీ షుడ్ హ్యావ్ స్ట్రైక్, ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా సరే పెంచానని చెప్పింది. మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయినా బ్యాంకింగ్ ఇండస్ట్రీ కెపెక్స్ 15,000 crores ని దాన్ని ఇచ్చేస్తున్నారు. అది అంత ఈజీ కాదు. బ్యాంకింగ్ ఇండస్ట్రీ 15,000 crores క్యాపెక్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మోర్ దెన్ దాట్ ఇట్స్ రిక్వైర్డ్. ఐ థింక్ అనాలిసిస్ పార్ట్కి వస్తే ఏమవుతుందంటే ప్రతి రంగాన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే కొంత వాళ్ళు ప్రయారిటైజ్ చేసిన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రయారిటైజ్ సెక్టర్స్ ద్వారా వాళ్ళు బూస్ట్ అవుతుంది, ఎకానమీ సస్టైన్ అవుతుంది. అంటే వాళ్ళు 1,40,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టి ఏదైతే రికవరీ కనబడిందో జనవరి క్వార్టర్లో అది పెద్ద అది అన్ని నేను అనుకోవడం దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ అండ్ లేటర్ ఆన్ ఇట్ విల్ బి రియంబర్స్ అండ్ రిటర్న్డ్ ఆల్సో. సో దాన్ని బేస్ చేసుకుని ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అంత పెద్ద కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు పాపారావు గారు చెప్పిన దాన్ని బయట ఒకటి ఏంటంటే ప్రజల్లో ఆ నిరాశ నిస్పృహ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ 30 months వాళ్ళని కట్టేయడం, వాళ్ళ పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి
వాళ్ళకి తగ్గిపోవడం, కొనుగోలు శక్తి ఇక్కడ ఎప్పుడైతే తగ్గిపోయిందో వాళ్ళు చూస్తారు, అటు ఇటు చూస్తారు. కొనుగోలు శక్తి లేకపోతే మాత్రం అది జరగదు. ఎందుకంటే కొనుగోలు శక్తి ప్రతి ఆర్థిక విధానానికి ఆర్థిక విధానం అని ఒకటి ఉంటుంది. ఆ ఆర్థిక విధానానికి బేస్ కొనుగోలు శక్తి. ఆ కొనుగోలు శక్తి మీద ఆధారం చేసుకుని కొనుగోలు అంటే ఇప్పుడు ఈ రోజులో వచ్చిన బడ్జెట్ స్పీచ్ లో కొనుగోలు శక్తి మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందని మనం అనాలిసిస్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఎగ్జామ్షన్స్ ఏవైతే ఎంప్లాయీస్ గా ప్రైవేట్ సెక్టర్ అయినా ఏ సెక్టర్ అయినా అలా ఉన్నా అవన్నీ ఆవిడ సేమ్ గా యాజ్ ఇట్ ఈస్ పెట్టింది. అది ఒకటే చెప్పొచ్చు, కానీ అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే షీ వుడ్ హావ్ గివెన్ మచ్ మోర్ రిలీఫ్స్. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. పెట్రోలియం ప్రొడక్ట్స్ దగ్గర చూసుకున్నా కూడా, ఎందుకంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ కి నాకున్న అనుమానం ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ అనేది రష్యా ఆల్మోస్ట్ డిసైడెడ్ టు గో ఫర్ అ వార్ అండ్ దట్ ఈస్ విజిబుల్. ఎందుకంటే రష్యన్ యుక్రెయిన్ బోర్డర్ లో వాళ్ళు more than 1.5 lakh సోల్జర్స్ పెట్టుకుని ఉంచున్నారంటే అది లాస్ట్ 3 months నుంచి వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారంటే నాట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దే హావ్ డిసైడెడ్ టు గో a vision of this invasion towards the Ukraine. సో ఆ యుక్రెయిన్ మీద కనుక యుద్ధ మేఘాలు కనుక జరిగినట్టయితే మనకి దట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగిపోతాయి. దాని ప్రొవిజన్ ఏంటంటే తెలియలేదు. ఇంకోటి ఏంటంటే 5G సర్వీసెస్ ని ప్రైవేట్ సెక్టర్ లో రోల్ అవుట్ చేస్తామని అనౌన్స్ చేయడం అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో టెలికాం కంపెనీస్ మధ్య ఒక సయోధ్య లేకపోవడం, వాళ్ళు సుప్రీంకోర్టు కట్టవలసింది కూడా కట్టకుండా దాన్ని ఎగ్జామ్షన్స్ తో తీసుకెళ్తూ మళ్ళీ వాళ్ళనే ఇచ్చేసినట్టుగా అది కరెక్ట్ కాదు. దాని గురించి ఆ పాలసీ ఎర్లీ ఆ డెసిషన్ ఆఫ్ దట్ పాలసీ అండ్ దట్ టు ఐ యాజ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద ఎకనామిక్ ఎక్స్పర్ట్ ఐ ఫీల్ అది నేను అనుకునేది ఏంటంటే 80% అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో రోల్ అవుట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ MTNL అండ్ BSNL. ఎందుకంటే అది కరెక్ట్. ఎందుకంటే మీకు కాస్ట్ ఆఫ్ టెలికామ్ ఇది ఆల్మోస్ట్ 6 lakhs crores దాకా వస్తున్నప్పుడు దాన్ని గవర్నమెంట్ సెక్టర్ లో వీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. అది తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లు డివిజన్స్ అన్ని ఒక సర్వీస్ సెక్టర్ మొబైల్లోనే వస్తున్నప్పుడు ఆ మొబైల్ సర్వర్స్ అన్ని బయట ఉండడం కూడా మన దేశానికి. శాస్త్రి గారు ఒక నిమిషం, మనకు లైవ్ వస్తుంది. ప్రస్తుతం వైజాగ్ లో CIA ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ విజన్ తోటి ఈరోజు ఈ ఇండియా అట్ 100 అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఈ ప్రపోజల్ తయారు చేసి దానికి గతి శక్తి ప్రోగ్రామ్కి చాలా అద్భుతంగా ఫండ్స్ కూడా అలాట్మెంట్ చేయటం, ఒక సిస్టమేటిక్గా చేయటం అన్నది ఒక నిర్ణయం, ఒక చరిత్రాత్మక నిర్ణయం. దీని వలన ఆర్థిక అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని ఒక ఇండస్ట్రీ తరఫున మాకు అందరికీ కూడా ఒక గాఢమైన నమ్మకం. అలాగే ఈరోజు మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం రోడ్ల యొక్క అభివృద్ధి. ఇంకో ఈ సంవత్సరం మళ్ళీ ఒక 25,000 కిలోమీటర్ల ఎక్స్ట్రా హైవేని అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికగా తీసుకోవడం చేయటం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వలన ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుందని ఒక హర్షించదగినటువంటి విషయం. అలాగే మిగతా విషయానికి వచ్చినప్పుడు ఒక ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వేస్ వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయటం అని కూడా ఒక మంచి కాన్సెప్ట్. ఇది మన రాష్ట్రానికి ఎన్ని వస్తాయో తెలియదు. అలాగే మన రాష్ట్రం వరకు మనం తీసుకున్న నిర్ణయాల ప్రకారం అయితే ముఖ్యంగా ఆ నదుల యొక్క అనుసంధానం డైరెక్ట్గా బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. కృష్ణా గోదావరిని కలపటం, అలాగే గోదావరి పెన్నా కలపటం, పెన్నాని కావేరిని కలపటం, ఈ 3 నదుల సమ్మేళనాలు మన రాష్ట్రానికి చాలా అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలగజేసినటువంటి సిస్టమ్స్ అవుతాయి. దీని వలన నదీ పరివాహక ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. రెండోది, మనకు ఉన్నటువంటి కోస్టల్ లైన్ ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక హారం కింద ఉందో, ఈ కోస్టల్ లైన్ ఉపయోగించుకోవటం వలన మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి SEZ డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ కారిడార్స్, సాగర్మాల స్కీమ్స్ మన గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ గతి సిటీ స్కీమ్లో ఇంప్లిమెంటేషన్ అవటం వలన ఆర్థిక అభివృద్ధి కానీ ఎకానమీ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇందులో మెజారిటీ ఆఫ్ ద ఫండ్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన కొన్ని డెఫిషిట్స్ ఉన్నాయి. ఇది కాకుండా మెజారిటీ ఆఫ్ ద ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ ఫండ్ వెళ్తుందో ఎకానమీ స్పీడ్గా డెవలప్ అయ్యి రొటేషన్ స్పీడ్గా అయ్యి డబ్బులు ప్రజలకు కూడా ఎక్కువ వచ్చి రొటేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కూడా ఆదాయం ఎక్కువ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యా విధానంలో ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఒక ప్రణాళిక స్పష్టమైన మార్పు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ కోవిడ్ సంవత్సరంలో
విద్యలో వెనకబడి ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకుని ఆన్లైన్లో కొన్ని స్కూల్ని అప్గ్రేడ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ముందు చూపు తగ్గదు. లేకపోతే మన విద్యార్థులు ఒక స్టేజ్ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది కాకుండా మనకున్నటువంటి ఈ పూర్వం నుంచి ఉన్న విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకురావడానికి కొత్త యూనివర్సిటీలు స్థాపించడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ చేయటం, ఈ స్కిల్స్ని ఇండస్ట్రీతో లింక్ చేయడం అన్న కాన్సెప్ట్ గత చాలా సంవత్సరాల నుంచి మేము కూడా గవర్నమెంట్ అడుగుతున్నాము. ఇండస్ట్రీకి ఏమి రిక్వైర్మెంట్ ఉందో అలాంటి స్కిల్ డెవలప్ చేయాలని యూనివర్సిటీస్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు అనౌన్స్ చేయటము, కొన్ని స్కిల్ యూనివర్సిటీస్ని ఇండస్ట్రీస్ తోటి అటాచ్మెంట్ చేస్తామని మనకి హామీ ఇవ్వటం, దాని మీద కొంత బడ్జెట్ అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. ఇది ఈరోజు మనకి చాలా అవసరం కూడా. ఎందుకంటే మనకున్న విజ్ఞత, జ్ఞానము, తెలివితేటలు అన్నీ ఇక్కడ చదువుకుని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో మన వాళ్ళందరూ బయటికి వెళ్ళి పెద్ద పెద్ద పొజిషన్లు చేస్తున్నారు. కానీ మన దేశంలోనే వాళ్ళకి సౌలభ్యాలు, అవకాశాలు కనుక కలిగిస్తే మనమే ఒక బలమైన ఆర్థిక శక్తిగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది రాబోయే 25 సంవత్సరాల్లో ఒక పెనుమార్పుని తీసుకుని వస్తుంది భారతదేశ చరిత్రలో. భారతదేశం యొక్క ఆర్థిక స్తోమత పెంచడానికి చాలా ఉపయోగపడుతుందని మాకు ఒక మంచి నమ్మకం ఉందండి. అలాగే రైట్, ఓకే. అమరేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. అమరేందర్ రెడ్డి గారు, వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే ఇప్పటికే కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? ఈ బడ్జెట్ ద్వారా ఆ సవాళ్ళను ఎట్లా అధిగమించనున్నారండి? అవునండి, ఇది లాస్ట్ ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతము లాస్ట్ 2 ఇయర్స్ అయింది, మన 3 ఏళ్ల నుంచి కూడా ఈ పాండమిక్ సమయంలో వ్యవసాయము మొత్తం ఎకానమీనే ఆదుకున్నది. అవును, ఈ మన గ్రోత్ రేట్ అనేది 3.5-4 ఆ రేంజ్లో ఉంది మనకు అగ్రికల్చర్. మిగతా అన్నీ నెగిటివ్ వచ్చింది లాస్ట్ 2020-2021 అన్నిటి గ్రోత్ రేటు నెగిటివ్ ఉంటే ఒక్క అగ్రికల్చర్ మాత్రం పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది. అదే మన ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా అర్బన్ అంతా రివర్స్ మైగ్రేట్ అయ్యి మన హైదరాబాద్ నుంచి విలేజ్లకు పోయినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆదుకున్నది వ్యవసాయమే. మళ్ళీ అర్బన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఫుడ్ సెక్యూరిటీని కలిగించేది కూడా వ్యవసాయమే. సో వ్యవసాయం ఏమైందంటే ఈ 3 ఏళ్లలో మనకు కొంచెము మంచి దిగుబతులు బాగానే వచ్చినాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంఎస్పి ఉంది మనకు. ఎంఎస్పి ఈ సంవత్సరం కూడా బాగానే కేటాయించారు. ఎంత 2.37 లక్షల కోట్లు, అంటే దాదాపుగా అన్నీ కలుపుకొని ఒక 3 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించారు వ్యవసాయానికి. ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు అవసరం ఉన్నదానికన్నా ఒక 4 రెట్ల ఎక్కువ మన వరి అయినా మన గోధుమలైనా గోదాములలో ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములలో అట్లా ఉన్నాయి. దాని మీద మనము ఎంత ఖర్చు చేస్తున్నామంటే ఒక 2 lakh crores 2 to 3 lakh crores ఖర్చు చేస్తున్నాము. అది ఎందుకు ఖర్చు చేస్తున్నాము, ఎట్లా ఖర్చు చేస్తున్నాము, అది మొత్తం వేస్ట్గానే పడి ఉంటుంది. అంటే 2-3 లక్షల కోట్లని మనం అట్లా గోదాములలో స్టోరేజ్ చేయడానికి ఎక్సెస్ స్టోర్ చేయడానికి మనం అట్లా పెట్టి ఉన్నాం. దానివల్ల ఏమంది ఫుడ్ అదంతా బ్లాక్ అయిపోతుంది. 2 to 3 lakh crores అనేది బ్లాక్ అయిపోయింది మనకు. ఎందుకంటే ఇదంతా పొలిటికల్ ప్రెషరే. మనకు అవసరం ఉన్నది ఒక 20-30-40 లక్షల మెట్రిక్ టన్, 20-30 మిలియన్ మెట్రిక్ టన్స్. కానీ మనం ప్రొక్యూర్ చేసేది అంతా అంటే 100 మెట్రిక్ టన్ కూడా ఎక్కువ ఉన్నది. సో ఆ మనీని కొద్ది గొప్ప డైవర్ట్ చేసినాం అనుకోండి మనకు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఈ కొత్త స్కీమ్లు కూడా ఇది మిల్లెట్స్ అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని 2022-23. ఇంకోటి ఆయిల్ సీడ్స్, మనం ఆయిల్ సీడ్స్ మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన డొమెస్టిక్ కన్జంప్షన్లో 60% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ 2 to 3 lakhs కోట్లలో కనీసం ఒక 20%-30% దీన్ని ఆయిల్ సీడ్స్కు డైవర్ట్ చేసిన అనుకోండి, చాలా అట్లీస్ట్ మనము ఇంపోర్ట్స్ అనేది 60% నుంచి కనీసం 30% వరకు రెడ్యూస్ చేసుకునే ఛాన్సెస్ అవుతున్నాయి మనకు. మరి ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల దాన్ని కంటిన్యూ చేస్తుంటారు. ఎంఎస్పి ఫర్ ఓన్లీ ప్యాడీ అండ్ వీట్ అంటే వరికి గోధుమకు కంటిన్యూ చేస్తుండ్రు. ఈ పొలిటికల్ ప్రెషర్ వల్లనే ఈ పొలిటికల్ ప్రెషర్ వల్లనే వాళ్ళు మన 3 ఫార్ములాస్ని కూడా వెనక్కు నెట్టుకోవడం జరిగింది.
సో అదే బడ్జెట్ను మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనకేంది పరిశోధన వ్యవసాయ పరిశోధనలకు ఆయన ఇది ఎక్స్టెన్షన్ వరకు ఈ దీనికి బడ్జెట్ ఏంటంటే చాలా చాలా తక్కువ. ఇంటర్నేషనల్గా ఓ 2% ఆఫ్ బడ్జెట్ టోటల్ అగ్రికల్చర్ బడ్జెట్ను టోటల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ దాన్ని మన వ్యవసాయ పరిశోధనకు కేటాయిస్తారు. మన దగ్గర ఎంత కేటాయించారంటే less than 1%, less than 0.5%, చాలా తక్కువ కేటాయిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు మంచి దిగుబడులు రావడానికో మనకు ఇది పప్పు దినుసులు ఉన్నాయి, మనకు నూనె గింజలు ఉన్నాయి, మన ప్రొడక్టివిటీ ఎంత ఉన్నదంటే less than 1 ton, ఒక్కోసారి 500, 600 కేజీలు పర్ ఎట్లాంటి కేటాయింపులు ఉన్నాయండి బడ్జెట్లో? ఎట్లాంటి కేటాయింపులు ఉన్నాయండి వాటి పురోగతి కోసం? బడ్జెట్లో ఈసారి కేటాయింపులు అంటే కొంచెము ప్రోగ్రెసివ్గానే ఉన్నాయి. ప్రోగ్రెసివ్గా ఎలాగున్నాయంటే, ఒకటి మన సార్ ముందట చెప్పినట్టు మన రివర్ లింకేజ్ ప్రోగ్రామ్స్, అది డెఫినెట్గా మనకు నీటి వరసలు దానివల్ల దాని యూజ్ అవుతుంది. ఇంకోటి నేచురల్ ఫార్మింగ్ అని చెప్తుండ్రు. నేచురల్ ఫార్మింగ్ అనేది మనకు ఆర్గానిక్ అగ్రికల్చరు, దీనికి ఎంత సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఇంకా కూడా మనం ఎస్టాబ్లిష్ చేయలేదు, నేషనల్ లెవెల్ అయినా స్టేట్ లెవెల్ అయినా. అది కొంచెము ఆలోచించదగ్గ విషయము. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ మన ఇంటర్నేషనల్ పరిశోధనలు కూడా ఏం చెప్తున్నాయంటే నేచురల్ అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ అనేది కొద్ది గొప్ప తక్కువ ఉంటుంది. మనకు ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ ఎక్సెస్లో వాడకూడదు. కానీ కొద్ది గొప్ప వేయాలి. కొద్ది గొప్ప వేస్తే తప్పితే మన దిగుబడులు అనేది మంచిగా ఉండవు. సో ఇప్పుడు మనం మొత్తంగా నేచురల్ అగ్రికల్చరు, నేచురల్ ఫార్మింగ్, కొత్త కోర్సులు డెవలప్ చేయడం అనేది ఓన్లీ ఫర్ నేచురల్ ఫార్మింగ్ అంటే కొంచెం ఏమైందంటే అక్కడ ప్రొడక్టివిటీ తగ్గే ప్రమాదం ఉంది. అమరేంద్ర గారు మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతం విజయవాడలో సిఐఏ ప్రతినిధులతో ముఖాముఖిని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వచ్చే 25 సంవత్సరాల అమృత కాలాన్ని ప్రాతిపదికగా తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ఏ అంశాలు ప్రధానంగా పొందుపరిచారు, అలాగే గత బడ్జెట్తో పోలిస్తే ఈ సంవత్సరపు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్య అంశాలు తీసుకుంది ప్రభుత్వం అనే విషయాన్ని మనతో పాటు సిఐఏ పూర్వ చైర్మన్ దాసరి రామకృష్ణ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటున్నాను. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఒకటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడోది వచ్చేటప్పుడు హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 3 డైరెక్షన్స్లోనూ వీటన్నిటికి 4వ డైమెన్షన్లో వచ్చేటప్పటికి ఫైనాన్స్. ఈ 4టిని ఎక్కువ అభివృద్ధి చేయడానికి దాని మీద ఎక్కువ వర్క్ చేశారనేది అనిపిస్తుంది. ఇది మేజర్ లాంగ్ టర్మ్కి చాలా ఉపయోగపడుతుంది అనేది భావిస్తున్నాను. ప్రధానంగా ఈ బడ్జెట్లో చూస్తే ప్రాధాన్య అంశాలు, మౌలిక రంగాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది, అలాగే గతంతో చూస్తే ఇండస్ట్రియల్ సంఘం, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది? అంటే ఇప్పుడు చిన్న తరహా మధ్య తరహా వీటిలోకి వచ్చేటప్పుడు ఒకటి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని కొంత మట్టుకు అధిగమించడానికి కావాల్సిన వెసులుబాటు అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి అనేది జరుగుతుంది. మెయిన్గా వచ్చేటప్పటికి ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండ్ గవర్నమెంట్స్ నుంచి రావాల్సిన ఫైనాన్స్ ఇమీడియట్గా కనుక రాకపోయినప్పుడు చాలా సిక్ అవటం అనేటువంటి జరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి కానీ వాటికి వేరే విధంగా ఆర్థిక వెసులుబాటు క్రియేట్ చేయడం అనేది ఒకటి జరుగుతుంది. రెండో సైడ్ నుంచి వచ్చేటప్పటికి డిజిటైజేషన్ మూలాన ఎక్కువ ప్రొడక్టివిటీ కానీ లేదా రైట్, అనంత్ గారితో మాట్లాడదాం. అనంత్ గారు, ఏ దేశానికైనా విద్య అత్యంత ప్రాధాన్యం అండి. అయితే కోవిడ్ పరిస్థితుల వేళ విద్యారంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. అయితే ప్రత్యేకించి ఈ బడ్జెట్లో కొత్తగా ఏమైనా సంస్కరణలు తీసుకొచ్చారా? ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయండి? అంటే విద్య గురించి మనం దట్టు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఎందుకనంటే దట్ ఈస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నాట్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా మన విద్యా సంస్థలు అయితే మాత్రం అతి తక్కువ, అంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, స్టాఫ్ దగ్గర నుంచి, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, వాటికి వచ్చే అలాట్మెంట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం. వచ్చిన అలాట్మెంట్ ఎక్కువ శాతం ఏంటంటే జీతాలకు వెళ్ళిపోతుంది. జీతాలు ఇవ్వద్దని చెప్పట్లేదు, కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడో చోట మనం ఖర్చు పెట్టేదానికి సమాజానికి ఎంతవరకు లాభం ఉంది ఏంటి అనేది ఉంది.
పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం. ప్రైవేట్ సెక్టర్ అన్ని చూసుకుంటున్నారు అనుకోవటం అనేది కష్టం. కోవిడ్ లో మనకు వెరీ క్లియర్ గా తెలిసింది గవర్నమెంట్ అనేది అవసరం, గవర్నమెంట్ సపోర్ట్ అనేది అవసరం. ఇప్పుడు డిజిటల్ విద్య ఎన్ని అంటున్నారు, బానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కనెక్టివిటీ ఉండాలి కదా, దాని కాస్ట్ భరించాలి కదా. ఈ టెలివిజన్ ఛానల్స్ ద్వారా ఎన్ని ఫిజికల్ ప్రాబ్లం ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళటం అనేది ఫిజికల్ గా వెళ్ళలేకపోతున్నారు. ఈ 2 ఏళ్ల నుంచి ప్రాబ్లం వచ్చింది అనేది ఉంది. కానీ అట్ ద సేమ్ టైం లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. అందరినీ తీసుకెళ్లి పడేసి స్కూల్లో పడేసి ఆ కోవిడ్ స్ప్రెడ్ అవుతా ఉంటే అవన్నీ అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోతే సో లైఫ్ కన్నా ఇంపార్టెంటా కాదా అనేది అది చాలా ఫిలసాఫికల్ క్వశ్చన్, అది చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్. అది పక్కన పెడితే ఇప్పుడు మనకి ఉన్న సిస్టమ్ లో నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం, ఎందుకంటే ఎడ్యుకేషన్ సంస్థల్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి, ప్రొడక్టివిటీ లింక్డ్ బెనిఫిట్ అనేది, ప్రొడక్టివిటీ లింక్డ్ పేమెంట్ అనే సిస్టమ్ రావాలండి. అది రాలేదు, ఎందుకంటే అది పొలిటికల్ ఇష్యూ కాబట్టి. సో అది రానంత కాలం మనకి ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒకటి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బడ్జెట్ లో నాకున్న పెద్ద సమస్య ఏంటంటే, లాంగ్ టర్మ్ అని చెబుతా కూడా ఒకటి ఇంప్లిమెంటేషన్ గురించి ఒక ఇష్యూ ఉంటుంది, అది పక్కన పెట్టిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటి వాటికి ఎక్కడెక్కడైతే లాంగ్ టర్మ్ ఉన్నాయో వాటికి ఎక్కడ మార్పులు చేయట్లా. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేస్తాము, లింక్ చేస్తాము, అన్ని మంచిదేనండి, ఓకే, నో ప్రాబ్లం. బట్ వాటితో పాటు అడిషనల్ చేంజెస్ గా తీసుకురావాలి. అలాట్మెంట్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ దగ్గర నుంచి సిస్టమిక్ చేంజెస్ అనేది తీసుకురావాలి. అది బడ్జెట్ లో ఉండక్కర్లా, అవన్నీ బడ్జెట్ లో ఉండవండి. ఇదంతా ఏదో ఫిలసాఫికల్ స్టేట్మెంట్ లాగా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఒక చేంజ్ అనేది వస్తుంది అనేది నాకైతే యూనివర్సిటీ సిస్టమ్ లో అయితే నమ్మకం లేదండి. ఎందుకంటే మీడియాకర్ గా అయిపోయి అది ఇంకా ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలని అంటే ప్రొడక్టివిటీ లింక్ బెనిఫిట్ ఒకటే సొల్యూషన్ నేను అనుకుంటున్నాను, స్టార్టింగ్ పాయింట్. ఓకే అండి. పాపారావు గారు, ప్రజలపై ట్యాక్స్ల భారం ఎట్లా ఉందండి? సుంకాలు ఈ పద్ధతిలో ఎట్లా ఉన్నాయండి? అంటే అంబరెల్లాస్ లాంటి వాటి మీద కొన్నిటి మీద వేశారు, కానీ ఇమ్మీడియట్గా అందరికీ తెగ ప్రభావం చూపిస్తాయి అనుకోను. వేశారు, పన్నులు వేశారు, కానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది? కానీ అంబరెల్లాసు జనరల్గా దేశంలో అంతా అన్ని సీజన్లలో వర్షం పడే దేశం కాదు కదా, విపరీతంగా మంచు కురిసే దేశం కాదు, లేకపోతే వర్షం పొద్దాక పడే దేశం కాదు. నార్త్ ఈస్ట్లో కొన్ని చోట్ల, అట్లాంటి చోట్ల, హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల తప్పితే ఓవరాల్గా దేశం సమశీతోష్ణ దేశం కాబట్టి దీనిలో పెద్ద అంబరిల్లాలు మరి అటువంటి గొడుగులకి, అంటే ఎండాకాలం కూడా గొడుగు అవసరం అనుకోండి చాలామందికి, ఏదైనా కొంత ఉంటుంది, కానీ మరీ తీవ్రమైన భారం పన్నుల భారం కాదు. ఇక్కడ నా సమస్య ఏంటంటే అసలు పన్నుల భారం గురించి సమస్య కాదు. ఇప్పుడు పన్నులేవి తెగేస్తారని నేను ఆరోపించట్లే, ఇక్కడ పన్నులే వేయలా. ఈ బడ్జెట్లో ఏమీ లేదంటున్నా. పన్నుల పరంగా కూడా చెడుగా కూడా చూపించుకోవటానికి, ఎందుకంటే అంత నిస్తేజంగా నిస్సత్తువుగా అయిపోయినటువంటి పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఈ నిస్సత్తువ నిస్తేజం వెనక మీరు చెప్పినటువంటి మనం అనుకున్నటువంటి బడ్జెట్ టోటల్ సైజ్ ఎంత ఉంది? 39,45,000 కోట్ల రూపాయల దాకా 39.45 లక్షల కోట్ల రూపాయలు ఉంది బడ్జెట్ సైజు. దానిలో నేను 88.4 అనుకుంటా లక్షల కోట్ల రూపాయలు ఉంది. అయితే దీనిలో నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఈ సైజు చాలా పెద్దదిగా కనపడుతుంది. ఒక వ్యక్తిగా చూస్తే 39.45 లక్షల కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ చూడగానే. కానీ ఒక 140 కోట్ల దాకా జనాభా ఉన్న ఒక దేశానికి ఏనుగు నోట్లో అది వెలగపండు, కరి నోట్లో వెలగపండు అంటే అంత చిన్నది ఇది దేశానికి. అందుకే నేను చెప్తుంది ఒకటి, ఈ దేశం ఈరోజు కోరుకుంటుంది ఏంటంటే, ఇందాక అనంత్ గారు కూడా చెప్పారు కదా, ప్రభుత్వం పాత్ర ఉండాలండి. ఆ ప్రభుత్వం పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నారు జనం, ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం మరి సరే అపెండిక్స్లో ఎంత కేటాయింపు పెట్టారో తెలియదు, అది కూడా పెద్ద కేటాయించి ఉండరు. కేటాయించి కనుక ఉండుంటే కనుక ఇందాక అవే చదివేవాళ్ళు, అది మైలేజ్ కోసమైనా చదివేవాళ్ళు, కనీసం పొలిటికల్ మైలేజ్ కోసమైనా. అది కూడా లేదు అక్కడ. ఎందుకంటే ఏంటంటే ఏ రకంగానూ ఏం చేయకుండా, దీనికి ఒకే ప్రధానమైన కారణం అండి, సింపుల్ కారణం, సూక్ష్మంలో ఈ బడ్జెట్ అంతటికి కన్స్ట్రైంట్, వీళ్ళ ఆలోచనలకి కన్స్ట్రైంట్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ తప్పనే భావన నుంచి ఈ బడ్జెట్ తాలూకు మొత్తం సమగ్ర స్వరూపం మొత్తం దాని నుంచి వచ్చింది. బేసిక్గా మౌలికంగా ఆ ఫిస్కల్ డెఫిసిట్ తప్పని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే, ఫిస్కల్ డెఫిసిట్ కనుక పెరిగేటట్లయితే, ఫిస్కల్ డెఫిసిట్ తెలియనిది ఎవరికి ఉండదు. 100 రూపాయల ఆదాయం ఉంటే ఖర్చు కనుక 100 రూపాయలే ఉంటే ద్రవ్యలోటు లేనట్టు. 100 రూపాయల ఆదాయం ఉండి ఖర్చు కనుక 105 రూపాయలు ఉందనుకోండి, అదనంగా ఖర్చు పెడుతున్న 5 రూపాయలే ద్రవ్యలోటు, ఫిస్కల్ డెఫిసిట్. అట్లా అదనంగా పెట్టాలంటే ఏం చేయాలి? అప్పు తేవాలి, లేకపోతే నోట్లు ముద్ర కొట్టాలి. అది కొట్టద్దు తప్పనేది వీళ్ళ భావన. కానీ అమెరికా కూడా ఈరోజు డబ్బులు ముద్ర కొట్టే ఖర్చు పెడుతుంది. 14% పైన ఫిస్కల్ డెఫిసిట్ ఉంది అమెరికాకి ఈరోజు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో 1943లో అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడటానికి అది పెట్టిన ఖర్చుల దెబ్బకి దాని ఫిస్కల్ డెఫిసిట్ 29% దాకా పెరిగింది. ఎవరు భయపడలే ఆ రోజు.
ఈరోజు అమెరికా కూడా అలాగే ఖర్చు పెట్టుకుంటుంది. యూరోపియన్ యూనియన్ పెద్ద ఎత్తున ఉద్దీపన పథకాలు ఇచ్చుకుంటుంది. ఆ దేశాలు తన దేశంలో డబ్బు ఖర్చు పెడుతుంది. చైనా ఇప్పుడు ఉద్దీపనకి సిద్ధమవుతుంది, ఇస్తుంది భారీ ఎత్తున మళ్ళీ. మరి మనం ఎందుకు వెనకడుతున్నామో నాకు తెలియదు. మనం ఎందుకు వెనకడుతున్నాం అంటే దీనికి ఒకటే కారణం, ఉద్దీపన కోసం ఫిస్కల్ డెఫిసిట్ ఖర్చు పెడితే, డబ్బులు ఖర్చు పెడితే, బాగా అప్పులు తెచ్చో లేకపోతే డబ్బులు నోట్లు వేసి ముద్రేసో ఖర్చు పెడితే, మూడో పాయింట్ ఉంది, మూడో ఆల్టర్నేటివ్ ఉంది, చెప్తాను. ఖర్చు పెడితే ఏమవుద్ది, ద్రవ్యోల్బణం పెరుగుద్దని భయం. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెడితే బాగా ఎక్కువ పెడితే ద్రవ్యోల్బణం పెరుగుద్దని. ద్రవ్యోల్బణం పెరిగితే ఎవరికి ప్రాబ్లం? పెరగదు, అది వేరే విషయం. అది ఎలా పెరగదో అది ఇంకో తర్కం. కానీ పెరిగిందంటే ఎవరికి ప్రాబ్లం? వాళ్ళు చెబుతుంది ఏంటంటే ద్రవ్యోల్బణం పెరిగితే ప్రజలకు ధరలు పెరుగుతాయి అని. ప్రజలకు ధరలు పెరగటం గురించి ఇంత కన్సర్న్ వీళ్ళకు ఉండేటట్లయితే అసలు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెంచుతున్నారు? కన్సర్న్ అది కాదు. అసలు కన్సర్న్ ఏంటంటే పాపారావు గారు, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు విపరీతంగా పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. అల్టిమేట్గా వచ్చి ధరల పెరుగుదలతో సామాన్యుడు నడ్డి విరుగుతుందండి. సో ఈ బడ్జెట్లో పెట్రోల్ తగ్గింపులపై ప్రకటన చేశారా? నాకేం కనపడలేదు. మరి నాకు ఎవరైనా పాయింట్అవుట్ చేసి అట్లాంటి తగ్గింపు ఉంటే నాకు కూడా సంతోషమే, జనాలు బాగుంటారు. నేను పెట్రోల్ వెహికల్ ఏది వాడిన కానీ, పెట్రోల్ డీజిల్ వెహికల్ అయినా వాడితే తగ్గితే ధరలన్నీ తగ్గుతాయి, దేశం అంతా ఎంతో కొంత ఉపశమనం అని. నాకేం కనపడలా పెట్రోల్ డీజిల్ మీద తగ్గించినట్టు, ట్యాక్స్ తగ్గించింది ఏం కనపడలా. ఓవరాల్గా అదేమీ లేదు. కాకపోతే నేను చెప్తుంది ఒకటి, మనం కొంచెం పక్క వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఆ పెట్రోల్ డీజిల్ పెంచుతున్నారంటేనే వీళ్ళకి ధరలు తగ్గాలనే కోరిక లేకే పెంచుతున్నారు. అట్లాంటప్పుడు దేశంలో ధరలు తగ్గటం కోసం కాదు ఈ ద్రవ్యోల్బణం ఉండకూడదు అనేది. షేర్ మార్కెట్లో పెట్టిన విదేశస్తుల పెట్టుబడుల విలువ పడిపోకూడదు. వాళ్ళు రూపాయల్లో పెడతారు పెట్టుబడి, ఇక్కడికి వచ్చే వాళ్ళు కరెన్సీ మార్చుకొని రూపాయలుగా మార్చుకొని విదేశస్తులు ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడుల విలువ పడిపోకూడదు అంటే రూపాయి విలువ కాపాడబడాలి. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు రూపాయల్లో ఉన్నాయి ఇక్కడ. అందుకని షేర్ మార్కెట్ల కోసం పనిచేస్తుంది భారత ఆర్థిక వ్యవస్థ. ఈరోజు దాని చుట్టూ తిరుగుతుంది. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులు ఎవరైతే దేశాల కంటే కూడా, ప్రపంచంలోని చాలా దేశాల కంటే శక్తివంతులైన అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులు, షేర్ మార్కెట్లో మదుపులు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు, వాళ్ళ బలం అట్లాంటిది. వాళ్ళ దెబ్బకి తల ఉంచి ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడుల విలువ కాపాడటం కోసం రూపాయి విలువ పడిపోకూడదని, ద్రవ్యలోటు పెరగకూడదని నిర్ణయించుకుంది. కానీ నిజానికి మనం ఖర్చు పెట్టుకుంటే ఈ దేశంలో మన డబ్బు మన రూపాయి మనం ముద్రించి, మన సార్వభౌమాధికార హక్కు మనం ఖర్చు పెట్టుకుంటే కనుక ఈ దేశాన్ని ఆదుకోవచ్చు. ఈరోజు సంక్షోభాన్ని పరిష్కారం చేయొచ్చు, డిమాండ్ పెంచవచ్చు, ప్రజల కొనుగోలు శక్తి పెంచవచ్చు. జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటికి భారీ ఎత్తున ఖర్చు పెడితే, అలాగే ఉపాధి కల్పనకి చాలా పెద్ద ఎత్తున ఏదైతే 1930ల సంక్షోభంలో 1930లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సంక్షోభం వస్తే ఆ రోజు ప్రజాహిత కార్యక్రమాల పేరిట రోడ్లు వేయటం, రవాణా మార్గాలు పెద్ద ఎత్తున, ఇప్పుడు మన మౌలిక సదుపాయాల కార్యక్రమం అంత బలహీనమైనవి కాదా ఇక్కడ చేస్తున్నారు, కానీ చాలా బలహీనంగా చేస్తున్నారు. సుమారు 6-7 లక్షల కోట్లు ఖర్చు పెడతారు బహుశా ఈ సంవత్సరం, నేను అనుకోను అంతకంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా. కాబట్టి దాని మీద బాగా భారీ ఎత్తున ఖర్చు పెట్టుకొని మనం చేసుకోవచ్చు, మన రూపాయి మనం ముద్ర వేసుకుంటే. కానీ దీనికి వెనకాడుతున్నారు, ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఒత్తిడి, ద్రవ్యోల్బణం పెరిగితే వాళ్ళకి పెట్టుబడుల విలువ పడుద్దని. కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే బయట శక్తుల ప్రభావం నుంచి దేశాన్ని బయటేసుకోవాలి. ప్రస్తుతం FDCCI ఉపాధ్యక్షుడు నీలా జయదేవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు బడ్జెట్లో ముఖ్య అంశాలు, ఎక్స్పెక్టేషను 9.5% గ్రోత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత 19,500 కోట్ల రూపాయలు PLI స్కీమ్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి వస్తుందని చెప్పారు. ప్రమోటింగ్ ఫైన్టెక్ డిజిటల్ ఎకానమీ ఫోకస్ ఫర్ దిస్ బడ్జెట్. IBC అమెండెడ్ ఇంప్రూవ్ ది రిజల్యూషన్ ఒకటి వస్తుంది. తర్వాత నేను ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిబేటు చాలా వస్తుందని, 8 లక్షలకి మినిమం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, అది రాలేకపోయింది. రైల్వేలో మనకేమి స్టేట్ గవర్నమెంట్కి ఏమి రాలేదు, ప్లస్ టోటల్గా కూడా రైల్వే అనౌన్స్మెంట్ కూడా ఏమి రాలేదు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి మాత్రము ఎవరైనా రీకరెక్షన్ చేయదలుచుకుంటే 2 ఇయర్స్ వరకు రీఅసెస్మెంట్ చేసుకొని ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు, అదే తక్కువ అయితే చేసుకోవటానికి, రిఫండ్ కోరుకోవటానికి వీలు లేదు. తక్కువ అయితే చేసుకోవటానికి లేదు, ఎక్కువైతే మనం చేసుకోవచ్చు. తర్వాత ఎంప్లాయ్మెంట్ బాగా క్రియేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇది పాస్పోర్ట్స్ కొత్తగా వస్తున్నందుకు అది బాగా అడ్వాంటేజ్గా ఉంటుంది. 150,000 పోస్ట్ ఆఫీసు వాళ్ళు కూడా ఇంకా చేస్తామంటున్నారు.
కోర్ బ్యాంకింగ్ సర్వీసు. రైట్, శాస్త్రి గారితో మాట్లాడదాం. శాస్త్రి గారు, కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటును ఏ విధంగా పూడ్చనుందండి? అందుకోసం ఎట్లాంటి చర్యలు తీసుకోనుంది? అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఇప్పుడు 15 lakhs crores లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి ఇప్పుడు 15.91 అంటే ఇవాళ చెప్పిన దాంట్లో ఏం చేశారంటే 16 lakhs crore ఆల్మోస్ట్ 16 lakhs crores గా చెప్పారు వీళ్ళు. అంటే మీరు లాస్ట్ టైం ఏమన్నారు, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ 1.75 lakh crore అని చెప్పారు. దాని అచీవ్మెంట్ అంతా 10,000 కోట్లు లేదు. అంటే దాని నుంచి అప్పుడు లాస్ట్ టైం ద్రవ్యం మాకు ఈ రకంగా వస్తుందని కూడా పెద్దగా గొప్పగా చెప్పారు. అంటే ఐ ఫీల్ దెర్ ఈస్ అ ఫండమెంటల్ సమ్వేర్ ద ఫండమెంటల్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ రైట్లీ. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను ఏంటంటే లాస్ట్ టైం 1,75,000 crores ఆబ్జెక్టివ్ పెట్టుకుంటే ఈ ఏడాది డిస్ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ 65,000 crores. అంటే దీని అర్థాలు రెండు. ఒకటి, దీన్ని మీరు కీ ఆస్పెక్ట్ కింద ద్రవ్యాన్ని సమకూర్చుకోవడంలో కీ ఆస్పెక్ట్ కింద మీరు లాస్ట్ ఇయర్ చూశారు, అది మీరు ఫెయిల్ అయిపోయారు. ఎక్కడ అది ప్రోగ్రెస్ అవ్వలేదు. ఒక్క ఎయిర్ ఇండియాలో కూడా నాకు ఒక చిన్న డౌట్. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం నీలాంచల్, ఇప్పుడు నిన్న మొన్న నీలాంచల్ కూడా ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు కూడా దెర్ ఇస్ అంబిగ్యూటీ ఇస్ సో సింపుల్. ఈ 14,000 కోట్లలో ఈ 12,000 కోట్ల రూపాయలు టాటాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వాళ్ళు కూడా బ్యాంకుల నుంచే తీసుకురావాలి. ద సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది నీలాంచల్ నెంబర్ 1. అంటే అక్కడ క్లారిటీ లేకుండా మీరు ద్రవ్యం మేము ఈ రకంగా సమకూర్చుకుంటాం అని అనుకుని ఆబ్జెక్టివ్ మార్చేశారు. ఎక్కడ 1,75,000 crores, ఎక్కడ 65,000 crores. అంటే ఈసారి డిస్ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 65,000 crores. లాస్ట్ టైం స్టీల్ ప్లాంట్ నుంచి వాటి నుంచి ఏవి పడితే అవి పెట్టేశారు. అంటే ఇట్ మీన్స్ ద గవర్నమెంట్ ఈజ్ అబౌట్ టు దే ఆర్ reconcile on their own on the public assets management. అంటే దీపంలో I would see that this దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఆ సెక్రటరీని సాక్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం అంత 1,75,000 crores ఇన్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ పెట్టి ఆబ్జెక్టివ్ పెట్టి చేయకుండా అది కూడా ఇప్పుడు ఈ 10,000 కోట్ల రూపాయలు ఎయిర్ ఇండియా చూపిస్తున్నారు. ఎయిర్ ఇండియాలో ఆ 2,300 రూపాయలు వచ్చింది, చేతికి వచ్చింది 2,900 కోట్ల రూపాయలు, అంతకు మించి రాలా. ఇది ఎంత వర్స్ట్ సీన్ అంటే అది వీళ్ళు ఏంటంటే ప్రావిజన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఏంటి, ఎంప్లాయీస్ కి వచ్చే లైబిలిటీస్ అన్ని, ఎక్సెస్ లైబిలిటీస్ అన్ని ప్రావిజన్స్. సో అది కూడా క్యాష్ పే అవుట్ అయిపోయింది. సో ఆ ప్రెషర్ అంతా దీని మీద పడింది, ఈ ఏడాది మీద పడింది. దీంట్లో ఇప్పుడు మీరు రెవెన్యూ ఇప్పుడు మన క్యాపిటల్ ఫిజికల్ డెఫిసిట్ 15.91 చూసుకుంటే మీరు రెవెన్యూ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 7.28 lakhs crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ మనం అంతగా రాలేకపోయాం. లాస్ట్ ఇయర్ దానికి 3.58 రెవెన్యూ డెఫిసిట్ ఉంది. మరి ఈసారి ఆబ్జెక్టివ్ అంతలా పెట్టగలిగారు అంటే దెర్ ఇస్ ద లింక్ కరెక్ట్ గా లేదు అక్కడ. సో ఓవరాల్ సినారియో వాట్ ఐ ఫీల్ some comprehensive analysis is missing. Comprehensive way of understanding is missing because revenue and income లో కూడా చూపించాలి వీళ్ళు. ఇన్కమ్ ఎక్కడ కరెక్ట్ గా చూపించట్లేదు, ఇన్కమ్ ఆస్పెక్ట్స్ ఎక్కడ కరెక్ట్ గా వీళ్ళు పెన్ డౌన్ చేయట్లా. ఇంత ఇది అని అది చేయనప్పుడు ఏమవుతుందంటే ద ప్రెషర్ ఈజ్ రియల్లీ విజిబుల్. మీరు ఇప్పుడు రివర్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడారు. రివర్ ఇంటిగ్రేషన్ లో నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏమని, మేము వర్కౌట్ చేసాం, we are ready, but if the consultation with the stakeholders, that is states, is important and that is to be finalized. అసలు స్టేక్ హోల్డర్స్ మధ్య మీరు రివర్స్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్ అవ్వలేదు. కావేరీ ట్రిబ్యునల్ అని, ఈ ట్రిబ్యునల్, అన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అందరికి అన్నిటి మధ్య ఉన్నాయి. సో అవి ఫైనల్ అవ్వకుండా మళ్ళీ ఈ రివర్ ఇంటిగ్రేషన్ అంటే అది ఎలా అవుతుంది, ఏ రకంగా అవుతుంది? అంటే మీరు రెడీగా ఉన్నారని దీన్ని ఫ్లో అవుట్ చేయడం కరెక్ట్ కాదు కదా. మీరేం చెప్పాలి, ఎస్ ది స్టేక్ హోల్డర్స్ ఆర్ రెడీ అండ్ వీఆర్ రెడీ అనే స్టేట్మెంట్ లోకి వస్తే అది ఎకనామికల్ ఆస్పెక్ట్. అది వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, అది ఎకనామికల్ ఆస్పెక్ట్ లోకి రాదు. అదేంటంటే స్టేక్ హోల్డర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తేనే ఆ అగ్రిమెంట్ వాల్యూ. వర్త్ అండ్ వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది మన మాటకి? వర్త్ అండ్ వాల్యూ, అది ఎకనామికల్ వాల్యూ. ఆ వర్త్ అండ్ వాల్యూ దీ రూపంగా వస్తుంది. సో మీరు అడిగిన ఈ ద్రవ్య లోటుని ఎలా అంటారనేది
ఇంకా ఏంటంటే బికాస్ మీరు సెన్సెక్స్ కూడా చూడండి, సెన్సెక్స్ ఏమైంది మొదట్లో ఇట్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ క్రాస్ అయింది, ఇప్పుడు హార్డ్లీ 100 పాయింట్స్ దగ్గరికి వచ్చేసింది. సో మార్కెట్స్ ఆర్ రియాక్టింగ్ because the entire budget is not available to us to go through the entire conceptual framework. What is exactly they planned, వాళ్ళు ఏ రకంగా ప్లాన్ చేశారు రెవెన్యూ ఆస్పెక్ట్స్ కి, ఏదో కొన్ని హైలైట్స్ ని పట్టుకుని మనం డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హైలైట్స్ వేర్ సంథింగ్ డిఫరెంట్, ఇట్స్ మ్యాక్రో అనాలిసిస్ మనం చేసుకోవాలి. ఏంటంటే అసలు ఫ్లోలు ఎలా ఉన్నాయి, అసలు ఏ ఫ్లో చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 7,28,000 crores జిఎస్టీ కలెక్షన్ టార్గెట్ పెట్టుకున్నారు, అందులో 3.58 కస్టమ్స్ అండ్ 3.68 ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి. సో ఆ కలెక్షన్ ప్రీవియస్ గా అసలు నిజంగా వాళ్ళు టార్గెట్ మ్యాచ్ అయ్యారా, నిజంగా అప్పుడు టార్గెట్ మ్యాచ్ అయినప్పుడు ఇప్పుడు ఎలా అయిపోతారు. సో మీకు ఒక ఇందులో క్యావియేట్ అవుతుంది. ఆ క్యావియేట్ ఏంటంటే మీరు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $60 to $70 తీసుకున్నారు, అంటే $60 to $70 ఎలా ఎగ్జామ్ చేస్తారు. గ్రోత్ రేట్ ఈస్ బీన్ ascertained or assessed on the basis of $60 to $70 క్రూడ్ ఆయిల్, అది కేవీటే కదా. సో అది కరెక్ట్ కాదు. మీరు let us economics should be in the truth. దేశానికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. మీరు ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేయాలి. వేర్ ఆర్ ద ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్? వేర్ ఆర్ ది ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్? ఐ హావ్ నాట్ సీన్ ఎనీ వన్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్. ఎక్స్పెండిచర్ రిఫార్మ్ టచ్ లేదు. గవర్నమెంట్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ దే షుడ్ డూ ఇట్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్. మీరు శ్రీలంక లాంటి ఆర్థిక పరిస్థితి తీసుకెళ్ళకండి. పెయింట్ వేసే పరిస్థితి, పెయింట్ వేసే పనులు కావు ఇవి. ఆర్థిక వ్యవస్థకు పెయింట్ లేరు. ఆర్థిక వ్యవస్థ పొలిటికల్ పార్టీతో సంబంధాలు ఉండవు. ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం 140 కోట్ల మందికి సంబంధించింది, ఒకళ్ళకి సంబంధించింది కాదు. సో మీరు ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారు? ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ ఆర్ మీ దగ్గర ఉన్నది ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్. ఎందుకు ప్రజలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రెవెన్యూ రిఫార్మ్స్ లో వాళ్ళకి ఆ లెవరేజ్ వచ్చి ఆ పర్చేసింగ్ పవర్ ఎన్హాన్స్ అవుతుందేమో అని చూసారు. ఆ లెవరేజ్ ఎక్కడ కనబట్టలేదు. ఎందుకంటే మీరు అది చేసి తీరాలి. మీరు ఎప్పుడైతే మార్కెట్లోకి ఎండ్ యూజర్ వెళ్ళి కొనుగోలు చేయకపోతే ఆ ఇండస్ట్రీలు అన్ని ఎదురావు. మీరు ఏం చేశారు? పైప్స్ కి ఇప్పుడు 60,000 crores అలొకేట్ చేశారు ఏంటి పైపింగ్ కి మొత్తం అక్రాస్ ది నేషన్. దానివల్ల ఎవరిని పైపుల్ ఇండస్ట్రీస్ కి ఉపయోగపడుతుంది అంటే మీరు అలొకేషన్ చేశారు. సిమిలర్లీ ద సేమ్ థింగ్ యూ వాంట్ టు డూ దిస్. Similarly, the people wants to do it, then you have to do enhance or at least sustain their purchasing power. కనీసం వాళ్ళ పర్చేసింగ్ పవర్ మీద మనం సస్టైన్ అనేది చేయాలి కదా. ఆ ఫోకస్ రావాలి. ఆ ఫోకస్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాకైతే అలాగా అంత సెన్స్ గా మేబీ వీ హ్యావ్ టు గో త్రూ ది ఎంటైర్ బడ్జెట్. దట్స్ వాట్ ఐఎమ్ జస్ట్ రీడింగ్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ ఆల్ ది లైన్స్ డ్యూరింగ్ ది యువర్ బ్రేక్. So now I comes to know that it is 15.91 lakhs crores is the fiscal deficit. That is substantially high. 85% అంటే 200 లక్షల కోట్ల రూపాయలు లోన్ క్రాస్ అయిపోయారు. దాని సర్వీస్ ఛార్జ్, దాని డెప్ట్ సర్వీస్ is almost 8 lakh crores. మీరు 30 lakhs, ఇప్పుడు మీరు 27 lakhs అని చెప్తున్నారు ఎక్స్పెండిచర్, దానికి 34 lakhs చూస్తే దాని డిఫరెన్స్ 8 lakhs crores. అంటే అది ఎక్స్పెండిచర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 lakhs crores. మీరు అది 10 లక్షలు దాటిపోతే మీ బడ్జెట్ లో 25% is occupied by the interest loans. Your budget is occupied by the 10 lakh crores is a part of your entire budget. So that is completely alarming situation. గంటలు కొట్టేసినట్టు 10 లక్షల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ ఈక్వేషన్. రైట్ అండి, కరెక్ట్ కాదు. ఓకే అండి, చర్చలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఖజానా వారి సరికొత్త వివాహ కలెక్షన్స్ తో అందమైన తరుణాలుగా మార్చుకోండి. బంగారు
చర్చకు తిరిగి స్వాగతం. పాపారావు గారు, దేశ జీడిపిని పెంచేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారండి? నాకు అర్థమైనంతలో నిన్న ఎకనామిక్ సర్వేలోనే చెప్పింది ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో అంటే రేపు మార్చి 31 దాకా నడిచే ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ 22 అంటాం, దానిలో 9.2% జీడిపి ఉంటుందని లెక్కేశారు అంచనా. అలాగే వచ్చే సంవత్సరానికి దీనికంటే తక్కువ వేశారు సార్ అంచనా. గమనించండి, మీరు తగ్గించి అంచనా వేశారు, 8.5% ఏదో వేశారు వచ్చే సంవత్సరానికి. అంటే తగ్గుద్దని వాళ్ళే అంచనా వేస్తే ఇంకా పెరుగుద్దని మనం చర్చించి ఉపయోగం ఏముంది? బడ్జెట్ వేసిన వాళ్ళ లెక్కే వాళ్ళు ఏం చేసినా తగ్గుద్దని లెక్కలోనే ఉన్నారు. కాబట్టి ఇక కొత్తగా పెరగటానికి ఏం చేయాలో మనం చెప్పగలం, కానీ ఈ బడ్జెట్ పెంచుద్దా అంటే ఈ బడ్జెట్ పెంచలేదనండి బడ్జెట్ని వేసిన వాళ్ళే నిన్న ఎకనామిక్ సర్వే రూపంలో వాళ్ళు పరోక్షంగా చెప్పుకున్నారు. కాబట్టి పెంచడానికి ఏం చేయాలనే దగ్గర ఒకటే చెప్తే ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి సార్. ఇందా నేను చెప్పిందే యువతన ద్రవ్యలోటుకి భయపడకుండా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే ఏమవుద్దంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది, డిమాండ్ పెరుగుద్ది. డిమాండ్ పెరిగినప్పుడు ఇప్పుడు పారిశ్రామిక రంగం పూర్తి స్థాయిలో పనిచేయటంలా, ఎందుకంటే డిమాండ్ లేదు, మార్కెట్లో క్రైసిస్ ఉంది. కాబట్టి పారిశ్రామిక ఉత్పత్తి కానీ సేవా రంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేయటంలా. చాలా వ్యాపారాలు మూతపడ్డాయి, చాలా వ్యాపారాలు ఫుల్ కెపాసిటీలో పనిచేయటంలా. దీనివల్ల జీడిపి పెరగటంలా కావాల్సినంత. కాబట్టి ఈ వ్యాపారాలు సేవా సంస్థలు మళ్ళీ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తాయి కనుక జనాల చేతిలో డబ్బులుంటే ఈ ఫంక్షనింగ్ అంటే వ్యాపారస్తులు ఇప్పుడు ఇండస్ట్రీలు 70% కెపాసిటీతోనే పనిచేస్తున్నాయి దేశంలో. కాబట్టి అంటే 70% కెపాసిటీ అంటే 100 సరుకులు ఉత్పత్తి చేయగల చోట 70 సరుకులే ఉత్పత్తి చేస్తున్నారు, ఎందుకంటే మార్కెట్లో అమ్మటానికి డిమాండ్ లేదు, అందుకని తగ్గించి ఉత్పత్తి చేస్తున్నారు. దానివల్ల 30 సరుకులు ఏదైతే ఐడిల్ కెపాసిటీ ఉందో ఉత్పత్తి చేయకుండా ఉందో ఆ మేరకు ఉద్యోగాలు పోతున్నాయి, ఆ మేరకు జీడిపి తగ్గుతుంది. కాబట్టి ఆ 30 సరుకులు ప్రజలు కొనే శక్తి కనుక తెస్తే పారిశ్రామిక రంగం 100కి 100% కెపాసిటీ వాడుకోగలదు. అప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ఇవన్నీ జరిగితే ఏమవుద్ది, మీకు రెండో పక్కన డిమాండ్ పెరగడంతో పాటు గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బులతో డిమాండ్ పెరిగితే గనక పారిశ్రామిక రంగం సప్లై కూడా పెంచితే దీనివల్ల అక్కడ బ్యాలెన్స్ అయిపోయాయి రెండు సప్లై డిమాండ్. ద్రవ్యోల్బణం పెరగదు, వీళ్ళు చెప్పినట్టు ద్రవ్యోల్బణం పెరగదు డబ్బులు ఖర్చు పెడితే, ఎందుకంటే సప్లై కూడా పెరుగుద్ది, ఆటోమేటిక్గా నెక్స్ట్ పికప్ అవుద్ది. కాబట్టి ఏంటంటే దానివల్ల జీడిపి పెరుగుద్ది సార్, ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. రెండోది ఏంటంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని భారీ ఎత్తున మినిమం సపోర్ట్ ప్రైస్ అవసరం సార్. ఈరోజు కమిటీ వేశారు కేంద్ర ప్రభుత్వం, సంతోషం అంతవరకు, కానీ ఆ కమిటీ ఏం తెలుస్తుందో నాకైతే నమ్మకం లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది రైతాంగానికి ఇస్తే గనక గ్రామీణ ప్రాంతాలు పచ్చగా ఉంటే, ఎందుకంటే ఈ దేశ జనాభాలో 55-60% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు, వ్యవసాయం మీద ఆధారపడి పెద్ద ఎత్తున జీవిస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగంలో సగటు ఆదాయాలు ఈ దేశంలో ఒక వ్యవసాయ కుటుంబం సగటు ఆదాయం సుమారుగా 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయల్లో ఆ వ్యవసాయ కుటుంబం తను వ్యవసాయం చేయటం ద్వారా భూమిని సాగు చేయటం ద్వారా పొందుతుంది 3,000 రూపాయల చిల్లర మాత్రమే. 4,000 రూపాయల పైన 10,000లో 3,000 చిల్లర సాగు చేయటం ద్వారా పొందుతుంది, వ్యవసాయం చేయటం ద్వారా. 4,000 రూపాయల పైన చిల్లర పనులు చేసుకుని కూలి పనులు లాంటివి చేసుకుని సంపాదించుకుంటుంది. అంటే ఈరోజు రైతు కుటుంబాలుగా లేవు, ఎందుకంటే వాటి మెజారిటీ ఆదాయం వేరే చిల్లర పనులు చేసుకోవడం ద్వారా కూలి పనుల ద్వారా వస్తుంది. కాబట్టి రైతు కుటుంబాలు లేవు, అవి కూలీ కుటుంబాలుగా మారాయి. ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా లేదని చెబుతున్నా. చెప్పండి. ఒక విషయం మాట్లాడుకోవాలి, పల్లెలే పట్టుకొమ్మలనే స్ఫూర్తిలో ఉన్నాం మనం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏ మేరకు చర్యలు తీసుకున్నారండి? అంటే జాతీయ ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం కొత్తగా ఒక సంస్థ అంచనా ప్రకారం చాలా శాస్త్రీయంగా అంచనా చేశారు. సర్వే సంస్థ పేరు గుర్తులేదు, కానీ వాళ్ళు శాస్త్రీయంగా ఎలా అంచనా చేశారంటే ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్ 2022 మార్చి 31 దాకా నడిచేది, దానిలో ఎంత డిమాండ్ వచ్చింది, ఇది జాతీయ ఉపాధి హామీ పథకం పనులకి ఎంతమంది అడిగారు, దాన్ని బట్టి వచ్చే సంవత్సరం డిమాండ్ ఎలా ఉంటుందో లెక్కేసి, అంటే ఈ బడ్జెట్ ఇప్పుడు ఏదైతే దేనికోసం వేస్తున్నామో ఆ బడ్జెట్లో ఎంత కేటాయిస్తే ఆ డిమాండ్ని గవర్నమెంట్ మీట్ అవ్వగలదు, పని అడిగిన వాళ్ళకి పని ఇవ్వాలంటే ఎంత డబ్బులు కేటాయించాలని లెక్కేసి 2.64 లక్షల కోట్ల రూపాయలు, అంటే 2.64 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్లో ఇప్పుడు ఇవాళ వేసిన బడ్జెట్లో ఈ నడుస్తున్న రాబోయే 31 తర్వాత ఏప్రిల్ 1 నుంచి రాబోయే సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకం బాగా పనిచేస్తుంది వచ్చే సంవత్సరం అని చెప్పారు.
కానీ అంత కేటాయిస్తారా? పోయిన సంవత్సరం కేటాయించిందే 74,000 కోట్లు. ఆ పైన అదనంగా అవసరమైతే కొంత అది ఇది కేటాయించి మొత్తానికి 1,00,000 కోట్ల దాకా దాన్ని తెచ్చారు. కానీ అంతకుముందు సంవత్సరం బకాయిలే సుమారుగా 20,000 కోట్లు అనుకుంటే నాకు గుర్తున్నంతలో ఉన్నాయి అంతకుముందు. అది పోను ఎంత మిగిలింది మళ్ళీ. అందుకని ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 13,000 కోట్ల బకాయిలు ఉన్నాయి పోయిన సంవత్సరానికి. ఈ బడ్జెట్లో వేసిన దానిలో 13,000 కోట్లు పాత బకాయిలకు గడితే మిగిలేదంత ఈ సంవత్సరానికి. అందుకని ఏంటంటే భారీ ఎత్తున జాతీయ ఉపాధి హామీ పథకానికి అలాగే నగర ప్రాంత ఉపాధి హామీ పథకం కూడా ఈరోజు అవసరం సార్. ఎందుకంటే నగర ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఈరోజు నగర ప్రాంత కూలీల్లో కూడా భారీ ఎత్తున నిరుద్యోగం ఉంది. ఆ మాటకు వస్తే నగర ప్రాంతాల్లో టీచర్లు, లెక్చరర్లు లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉద్యోగాలు పోయి ప్రైవేట్ టీచర్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీకి వెళ్ళారని మనం పేపర్లో చూసాం. అలాంటి పరిస్థితి చాలామందికి ఉంది ఈరోజు నగర ప్రాంతాల్లో. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీ కేటాయింపే కాదు, నగర ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి కూడా ఈరోజు ఒక పథకం అవసరం, దానికి కేటాయింపులు కూడా అవసరం. రైట్, ఓకే అండి. అమరేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఎంఎస్పీ పైన చాలా విపరీతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే ఎంఎస్పీపై ఎట్లాంటి పురోగతి ఉండనుందంటారు? ఇది ఎంఎస్పి అనేది మనకు చాలా వరకు ఈ పొలిటికల్ మోటివేషనే ఉంటుంది. సైంటిఫిక్గా అయితే దాన్ని ఒకవేళ అన్ని క్రాప్లకు మన ఇది సిఎసిపి మన కేంద్ర ప్రభుత్వం అనేది 23 క్రాప్లకు ఎంఎస్పి ప్రకటిస్తుంది. ఇది బట్ అది యాక్చువల్ ప్రొక్యూర్మెంట్ అనేది కొనేది మాత్రం ఒక 2 క్రాప్లకే మ్యాక్సిమంగా. సో ఇది షుగర్ కేన్ కూడా ఉంది, ఒకటి కాటన్ కూడా ఉంది, 4 క్రాప్లకే చేస్తారు. కాకపోతే ఈ ప్యాడీ మన వరి గోధుమలకు ఓపెన్ ఎండెడ్ అంటే ఎంత మార్కెట్కు వస్తే అంత కూడా మనకు ఇప్పుడు కొనాల్సిన పరిస్థితి ఉంది గవర్నమెంట్కు. సో దీనివల్ల ఏమైంది, మనకు ఈ మెట్ట ప్రాంతాల రైతులు కూడా ఈ వరి వేస్తుండ్రు, నీళ్లు సదుపాయం లేకపోయినా వేస్తుండ్రు, ఎందుకంటే ధర మంచి వస్తుంది ఎంఎస్పీకి గవర్నమెంట్ కొంటుందని. సో ఈ ఎంఎస్పీని అట్లీస్ట్ మనము ఈ ఓపెన్ ఎండెడ్ అంటారు, మనకు ఎంత మార్కెట్కి వస్తే అంత కాకుండా మనకు ఒక 20% 30% కొని మిగతాది ఓపెన్ మార్కెట్లో అమ్మేటాడు. ఈవెన్ వరికి గోధుమలకు కూడా అట్లాంటి సిస్టమ్ ఉంటే ఏమైందంటే దానివల్ల ఖర్చు ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల కోట్ల ఖర్చు పెడుతుండ్రు ప్యాడీ వరికి గోధుమలకు. ఆ ఖర్చు తగ్గించి ఒక లక్షన్నర మనకు పప్పు దినుసులకు మన నూనె గింజలకు కన్వర్ట్ చేసినట్టుకోండి, డైవర్ట్ చేసినట్టుకోండి డబ్బులు, అప్పుడు ఏరియా నూనె గింజల ఏరియా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చు. ఆ డబ్బుతోనే ఇంకా ఎక్కువ ఏరియాను మనము సాగులోకి తేవచ్చు. దానివల్ల ఇంపోర్ట్ డిపెండెన్స్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అనేది తగ్గుతుంది. కానీ రూరల్ ఏరియాలకు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది ఏమంటే లాస్ట్ కోవిడ్ పీరియడ్లో మనకు షేర్ మార్కెట్ ప్రైజులు చూడండి, స్టాక్ మార్కెట్ ప్రైస్ చూడండి, కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీలు దాని రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి లాస్ట్ 2 ఇయర్స్లో. అంటే దాని అర్థమైంది పెద్ద పెద్ద కంపెనీలు డబ్బులు బాగానే వస్తున్నాయి వాళ్ళకు. కాకపోతే ఏమైంది, ఇప్పుడు ఒక ఫార్మల్ సెక్టారు ఈవెన్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి కోవిడ్ పీరియడ్లో. కానీ కోవిడ్ పీరియడ్లో నష్టపోయింది ఎవరు? లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఇన్ఫార్మల్ సెక్టారు. అది సార్ అన్నప్పుడు ఇది అర్బన్ అయినా కావచ్చు, నగర ప్రాంతాలైనా కావచ్చు, పల్లెటూరులైనా కావచ్చు, మొత్తం ఇన్ఫార్మల్ సెక్టార్ అంతా కుబేలైపోయింది. సో దీనికి వాళ్ళకు డబ్బులు లేవు, ఇన్కమ్ లేదు, ఉన్న ఎంప్లాయ్మెంట్ మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నది రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియాలో కూడా పెరిగిపోయింది ఇప్పుడు. సో వీళ్ళకి ఏం చేయాలి అనేది పెద్ద ఇది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఒకటి ఏంటంటే రైతులు వాళ్ళకు వచ్చే 10,000 మంత్లీ ఇన్కమ్లా ఒక 3,000 వ్యవసాయం నుంచి వస్తుంది, మిగతా 6,000 7,000 అంతా ఈ చిన్న కూలి పనులు, ఇది నరేగా పనులు, ఈ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళని ఎట్లా ఒక మంచి ఆదాయం వచ్చే మార్గాలకు ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఈ బడ్జెట్లో అంత స్పష్టంగా ఏమీ లేవు. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన అని ఉంది, వాళ్ళు రూరల్ ఏరియాలో కొంచెం ఖర్చు పెడుతుండ్రు, కన్స్ట్రక్షన్ మీద ఖర్చు పెడతారు, దానివల్ల ఏమైనా ఎంప్లాయ్మెంట్ వస్తే ఈ కూలీ నాలుగు చేసే వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుందని. అండ్ నేషనల్ హైవే ప్రోగ్రామ్ అది కూడా బాగానే స్పెండ్ చేస్తున్నారు డబ్బులు. కానీ అక్కడ కూడా ఏంటంటే ఈ మధ్యలో మొత్తం మెకనైజేషన్ అయిపోయింది. అక్కడ కూడా ఇదివరకు 100 మంది 1000 మంది చేసేటోళ్ళు ఇప్పుడు 4-5 చేస్తుంటారు ఆ పని కూడా. అది కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఆవాస యోజన, నేషనల్ హైవే ప్రోగ్రాము, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్లు వెనకటైతే బాగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాయి.
కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితికి అంతా క్యాపిటల్ ఇంటెన్సివ్ అయిపోయి అవి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకుండా పోతున్నాయి. మరి ఎట్లా వీళ్ళంతా ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నది ఒక చాలా పెద్ద సమస్య. ఎట్లా అంటారు? అండ్ మీ సూచన ఈ ఏంటంటారు? బడ్జెట్లో అమరేందర్ మాత్రం రెడ్డి గారు, డైరెక్ట్గా దాన్ని ఎట్లా అంటారు? మీరు ఏం సూచిస్తారు? అంటే దీనికి డైరెక్ట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ ఒకటి, మనకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది రైతులకు. ఏది ప్రైమ్ మినిస్టర్ కృషి పిఎం కిసాన్ ప్రోగ్రామ్ ద్వారా 6,000 ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి. అది కొంచెం దాన్ని లింక్ చేయాలి. ఏది ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్ ప్రైజెస్ బాగా పెరిగినాయి లాస్ట్ ఇయర్. దానికి ఫెర్టిలైజర్ ప్రైజ్లకు అనుసంధానం చేయాలి. 6,000 అట్లే ఉండకుండా 6,000 నుంచి అది ఫెర్టిలైజర్ ప్రైజ్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో దానికి అనుసంధానం చేస్తే 6,000 నుంచి 7,000 అవుతుంది, 7,000 నుంచి 8,000 అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. అప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఇన్పుట్ ప్రైజ్లకు దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది మన ఇది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇది మన విలేజ్లలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, వ్యవసాయానికి అనుబంధంగా చిన్న చిన్న ఇండస్ట్రీలు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది 1 product 1 district అనేది దాని మీద ప్రమోట్ చేస్తుండ్రు. కానీ ఏంటంటే మన విలేజ్లకు పోతే మనకేంది, మనం అది విజిబుల్గా మనం చూస్తలేము. ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయిందా అంటే ఎక్కడి గొంగలు అక్కడే అన్నట్టు మార్కెట్లు డెవలప్ కావట్లేదు, ఇది రూరల్ ఇండస్ట్రీస్ డెవలప్ కావట్లేదు, పాత గొడవలు కనబడతాయి ఇప్పటికి కూడా. సో కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ రూరల్ ఏరియాకి. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ కాలేరు ఈ సిచ్యువేషన్లలో. బికాస్ ఆఫ్ దిస్ లాస్ట్ 2 years వీ హ్యావ్ టు పంప్ మనీ ఇన్ టు రూరల్ ఏరియాస్ సమ్హో, దెన్ ఓన్లీ దట్ రూరల్ ఏరియాస్ అయినా, వ్యవసాయం అయినా, మన గ్రామీణ ప్రాంతాలైనా ఏమన్నా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఓకే. అనంత్ గారు, ఆర్థిక సర్వేలో ఒక కీలక అంశం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలండి. అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం వైపు ఎక్కువ మంది కార్మికులు వెళ్లారని పిఎఫ్ గణాంకాలు చెప్తున్న పరిస్థితి. దీనికి కారణాలు ఏంటంటారు? వీళ్ళు కాకి లెక్కలేదో వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు డేటా కలెక్ట్ చేసేది ఏం చేస్తున్నారు అని అంటే, ఇన్ఫార్మల్ సెక్టర్ డేటా కలెక్షన్ అనేది చాలా తక్కువ ఉంది మనకి. అది ఒక సిస్టమ్ లేదు, ఒక ప్రాసెస్ లేదు. ఎన్ఎస్ఎస్ సర్వే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఎప్పుడుది, కోవిడ్ ముందుది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళు కోట్ చేసిన డేటా అంతా కూడా ఏంటంటే ఆ 77th రౌండ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్లు అవన్నీ కోట్ చేశారండి. మన కోవిడ్ తర్వాత కోవిడ్ ఇంపాక్ట్ అనేది ఎంత డ్రమాటిక్, ఎంత డ్రాస్టిక్ గా ఉందంటే అన్ని రంగాలను ఎఫెక్ట్ ఇచ్చింది. సో మనం పాత డేటా తీసుకుని జనరలైజ్ చేసేసి లేటెస్ట్ ఇచ్చి కనీసం ఆ రైడర్ అన్నా పెట్టాల్సింది. లేకపోతే ఏంటంటే ఎటువంటి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అది రాంగ్ అండి. అన్ని ఇన్ఫార్మల్ సెక్టర్ బాగా దెబ్బతింది. ఫార్మల్ సెక్టర్ లో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దెబ్బతిన్నాయి. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ దెబ్బతిన్నాయని చెప్పి బెనిఫిట్ ఇస్తున్నారు, మంచిది. కాకపోతే ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టర్ వైపు ఏమీ లేదండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఆఫ్ ఫార్మలైజేషన్ కూడా చాలా రాంగ్ ఉందండి. గ్రాడ్యువల్ ప్రాసెస్ వెళ్లాల్సింది పోయి డిస్ట్రప్టివ్ చేంజ్ తీసుకురావాలని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమానిటైజేషన్, తర్వాత జిఎస్టీ రెండూ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్ కి బాగా డ్రాస్టిక్ గా దెబ్బతి కొట్టినాయి. అవి ఎక్కడా కూడా అది రిపేర్ జరగకముందు మళ్ళీ కోవిడ్ వచ్చింది. అంటే వరుసనే ఈ 4-5 ఏళ్లలో మనకేంటంటే 3 సార్లు భయంకరమైన ఎఫెక్ట్ ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉంది. సో అవి మనం ఫేస్ వాల్యూ మీద తీసుకోవటం అనేది మనకి ఉపయోగపడదు. ఎకానమీ మీద కూడా రాంగ్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే కనుక ఫార్మలైజేషన్ జరిగినట్టయితే మరి మన 2-wheeler అండ్ 3-wheeler సేల్స్ 2019 నవంబర్ కన్నా తక్కువ ఉన్నాయి. మరి ఫార్మలైజేషన్ జరిగినట్టయితే ఇవన్నీ ఎక్కువ ఉండాలి కదా, మరి అది కూడా ఇంపాక్ట్ ఉండేది కదా. అన్నిటితో పాటు ఇది కూడా బెనిఫిట్ అయ్యేది కదా. మరి ఎందుకంటే ఇన్కమ్ ఎక్కువ వస్తున్నట్టయితే మరి ఇటువంటి సేల్స్ అయితే పెరుగుతా వెళ్ళాలి. మరి అది జరగట్లేదు. సో అందుకని ఐ డోంట్ థింక్ దట్స్ హ్యాపెనింగ్. సో ఆ ఒక సెగ్మెంట్ అంటే అది వెరీ లార్జ్ సెగ్మెంట్. ప్లస్ జాబ్స్ కూడా మీరు ఒక ప్రధానంగా ఇప్పుడున్న బడ్జెట్ లో ప్రాబ్లమ్ మనం దృష్టి పెట్టండి ఏంటంటే ఎక్స్పెండిచర్ అంతా కూడా బ్యాక్ లోడ్ చేశారు, ఫ్రంట్ లోడింగ్ అనేది లేదు. సో ఎంతవరకు ఖర్చు పెడతారు? ఎందుకంటే స్టేట్స్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి తీసుకొచ్చి ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అయితే తప్ప పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ డిలేస్ డ్రాస్టిక్ గా ఉంది. ఇంప్లిమెంటేషన్ స్పీడప్ అయితే అవలా. అంత ముందుకు ఇప్పటికి గత 10 ఏళ్లలో గనక మనం చూసిన పేస్ లోనే జరుగుతుంది. ఏదన్నా ఒక ప్రాజెక్టు హై ప్రొఫైల్ ప్రాజెక్టు కావాలనుకుంది స్పీడప్ అవుతుందేమో, కానీ ఓవరాల్ ప్రాజెక్ట్ స్పీడ్ అయితే గనక అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పెట్టడం మూలన మెరుగైంది. కానీ
బట్ అది డ్రమాటిక్ చేంజ్ అయితే తీసుకురాలేదండి. సో ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు అందరూ స్టేక్ హోల్డర్స్ ఒప్పుకోవాలి, అప్పుడు 40,000 కోట్లు ఖర్చు పెడతారు. బట్ అది ఎన్నేళ్ళు పడుతుంది? 1 year లో అయితే అవ్వదు కదా మనకి. సో ఇటువంటి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉందండి, 40,000 crores అంటున్నారు. ఆ డిఫాల్ట్ అయినప్పుడు వర్తిస్తుంది. అది తీసుకుని వాళ్ళు లోన్ ఇచ్చి అది ఖర్చు పెట్టి లోన్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి కదా. సేమ్ అఫోర్డబుల్ హౌసింగ్ మంచిది, బట్ ఎకానమీ కొలాప్స్ అయినప్పుడు అఫోర్డ్ చేయగలగాలి కదా పర్సన్. ఇదివరకు 20 లక్షలు అఫోర్డ్ చేయగలిగినాడు, ఇవాళ 10 లక్షలు కూడా అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంటే అదేంటి అని చూడాలి. సో నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఫ్రంట్ లోడ్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. మేము 7 లక్షల కోట్లు ఎంతో చెప్పారు అంకే కరెక్టే, కాకపోతే దాంట్లో 70% కనుక అయినట్టయితే ఈ సంవత్సరం ఎంత అయిందంటే 63 to 70% ఖర్చు పెట్టారు ఇప్పటికి. ఇంకా 2 నెలలు ఎంత ఖర్చు పెట్టగలరు అంటే మిగిలిన 30% ఖర్చు పెట్టేయగలరా? మరి ఖర్చు పెడితే మరీ మంచిది, ఖర్చు పెట్టేటట్టు ఉండాలి. సో బడ్జెట్ అనేది వాళ్ళు లాఫ్టీ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అండి. ఫైనల్ గా వాట్ ఈస్ ఇన్ ద ఫైన్ ప్రింట్, వాట్ ఈస్ ఇన్ ద ఎగ్జిక్యూషన్. ఆ ఎగ్జిక్యూషన్ దగ్గర అంటే ఇంప్లిమెంటేషన్ దగ్గర ఈ గవర్నమెంట్ తక్కిన గవర్నమెంట్స్ లాగానే స్లోగా ఉంది. దట్ డస్ నాట్ హెల్ప్. బట్ ఆ ప్రాబ్లమ్ ని అప్పు తీసుకుని జనాలకు పనిచేయండి అంటే దట్ డస్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్, యూఆర్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి విపరీతంగా అప్పులు తీసుకుని అన్ని డబ్బులు కార్పస్ ఫండ్లు అన్ని డైవర్ట్ చేసేసి వెళ్ళి ఖర్చు పెట్టేస్తున్నారు, బెనిఫిట్స్ ఇచ్చేస్తున్నారు. ఎవరు? సో వేర్ డస్ ఇట్ స్టాప్? అప్పు చేసి పప్పు కూడా అనేది కష్టం. ఎకనామిక్స్ లో దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్. సో ఎక్కడో చోట కాంపన్సేట్ చేయాలి, ఇవాళ కాకపోయిన రేపన్నా. కాస్ట్ ఎప్పుడు పే చేస్తారనేది ఉంటుందండి. సో అందుకని ఏంటంటే ఖర్చు పెట్టే రూపాయి జ్యుడిషియస్ గా హై మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఉన్న చోట ఖర్చు పెట్టాలి. అది ఎక్కడ ఉంటుందంటే పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఉంటుంది, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు చేస్తారా ఎన్ని? ఇప్పుడు ఫైనల్ గా ఏమైంది, ఎయిర్ ఇండియాది 58,000 కోట్లు గవర్నమెంట్ తీసుకోవాల్సి వచ్చింది అప్పు. సో అటు ఇటు ఎటు చేసినా ఈ జేబులో నుంచి ఆ జేబులో పెట్టుకోవడానికి అవుతాను. సో అట్టా కాదండి, ఫ్రెష్ అంటే కనీసం ఎల్ఐసి అమ్ముకోగలుగుతున్నారంటే పాత వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అమ్ముకోగలుగుతున్నారు. ఇంకో 10 ఏళ్ళు అమ్ముకుంటా ఉంటారు, సంవత్సరం 1,00,000 కోట్లు వస్తా ఉంటాయని అనుకుందాం. బట్ అటువంటి నెక్స్ట్ అసెట్ ఏం క్రియేట్ చేస్తారు? చేయగలుగుతున్నాం. ఇప్పుడు చైనా ఉంది, నెక్స్ట్ 10 years లో వాళ్ళు హై టెక్నాలజీ రిలేటెడ్ సెక్టర్స్ లో మేము వాళ్ళు దాదాపు $100 billion గవర్నమెంట్ ఖర్చు పెడతాను. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కార్పస్ ఫండ్. సో అట్లా మనం ఏమైనా క్రియేట్ చేసుకోగలిగామా? అవి చేయకుండా, అవి ఇంప్లిమెంట్ చేయకుండా బడ్జెట్ అలొకేషన్స్ బట్టి మనం బ్రహ్మాండంగా అయిపోతుంది, సోషల్ మీడియాలో ఆహా ఊహో అనుకుంటే అదేం ఉపయోగం ఉండదండి. ఇప్పుడు జనాలకి సబ్సిడీస్ నాకు సబ్సిడీ వస్తే బాగుంటుందండి, కాకపోతే ఎక్కడి నుంచి తెస్తారు? ఉన్న డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టాలి, అది ఇంపార్టెంట్. సో అది జరగట్లేదు, దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ వాట్ వీఆర్ మిస్సింగ్. నాకు ఇవ్వలేదు, ట్యాక్స్ బెనిఫిట్ పెంచలేదు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి, కానీ దానివల్ల జిఎస్టీ ఇంకా 20% పెంచుతారు. సో దట్స్ నాట్ ద సొల్యూషన్. సో ఐ థింక్ లాంగ్ టర్మ్ ఏంటి సొల్యూషన్? నేనైతే ఒకటి నమ్ముతున్నాను, అప్పు ఎంత తక్కువ గవర్నమెంట్ జ్యుడిషియస్ గా చేస్తే, అసలు చేయకూడదు అని అంటున్నా, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. హై టైడ్ లిఫ్ట్స్ ఆల్ బోట్స్ అంటారండి. ఎకానమీలో మొత్తం వాళ్ళు అన్ని ఇంజిన్స్ లో ఫైర్ అయితే గనక దాని బెనిఫిట్ ఉంటుంది. అది జరుగుతుందా లేదా అనేది బ్యాక్ లోడింగ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది ఉపయోగం లేదండి. అయితే అనంత్ గారు, ఈ అప్పులకి వ్యయానికి మధ్య బ్యాలెన్స్ ఎట్లా అంటారండి? బ్యాలెన్స్ మీ మీద నా మీద ట్యాక్స్ వేస్తారండి, రేపు పొద్దున్న జిఎస్టీ పెంచుతారు కదా మళ్ళీ. అదే ప్రత్యామ్నాయం ఏంటండి? ప్రత్యామ్నాయం అదే అంటారా? అంతే, అది కాకేంటి మరి అందరికీ సబ్సిడీలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? గవర్నమెంట్ కి డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి? ప్రింట్ చేయాలి, నో ఫ్రీ లంచ్ అండి. అందుకని చెప్పింది ఇందాక, గవర్నమెంట్ కి డబ్బులు రావాలంటే అప్పన్నా చేయాలి లేదా ప్రింట్ అన్నా చేయాలి. ప్రింటింగ్ ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంది, ఆల్రెడీ ప్రింట్ చేస్తున్నారు, అసలు చేయట్లేదని కాదు. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పిస్తున్నారు గవర్నమెంట్ చూడండి. ఆర్బీఐకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లు సర్ప్లస్ అంతా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టుకుని. సో వాళ్ళు డెట్ మానిటైజ్ చేస్తున్నారు, అది జరుగుతుంది, అది పక్కన పెట్టేసేయండి. బట్ ఏంటంటే ఇప్పుడు మనం చేసే పని ఏంటి? ఎక్కడి నుంచి వస్తాయింది? ఇప్పుడు రేపు పొద్దున ఆయిల్ $88 ఎంత ఉందండి, $87 $100కి వెళ్తుందని ఆప్షన్స్ మార్కెట్ చెప్తాంది, లేకపోతే $120 ఎంత నెలండి అంటే $200 చేయాల్సి వస్తుంది. అదేంటంటే వెరీ క్లియర్ గా చెప్తున్నారు కదా, మీరు తాగితే మేము బెనిఫిట్స్ చేయగలుగుతాం, మేము పెట్రోల్ మీద ఖర్చు పెడితే మేము చేయగలుగుతాం అని చెప్పేసి ట్యాక్స్ వేసి. రైట్ అండి. శాస్త్రి గారు మీరు చెప్పండి, గృహ వినియోగదారులకు ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించారా? రియల్ ఎస్టేట్ రంగానికి ఏ మేరకు ప్రాధాన్యత కల్పించారు? రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావాల్సింది ఎలాగైనా ఫైనాన్స్ ప్రకారం మీరు ఉంటండి చాలా, ఎందుకంటే పాలసీ డెసిషన్స్
మీరు చెప్పినట్టుగా పాలసీ డెసిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా మనం చేసేద్దాం అంటే అందులో చేసేది ఏమి ఉండదు. మీరు ఇంటిగ్రేటెడ్ శాండ్ పాలసీ చేస్తే అదొక గృహ నిర్మాణానికి ఉపయోగపడేది. ఇంటిగ్రేటెడ్ శాండ్ పాలసీ ఈజ్ ఎ గ్రోత్ ఇంజిన్ అండ్ ఎకనమిక్ ఇంజిన్. ఆ ఎకనమిక్ ఇంజిన్స్ గ్రోత్ ఇంజిన్స్ ని ముందంటే ప్రిన్సిపల్ నారేషన్ ఆఫ్ ఎకనమిక్స్ దగ్గర మనం లేదు. దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ దేశం ఆ మిక్స్డ్ ఎకానమీని అడాప్ట్ చేసిన తర్వాత క్యాపిటల్ ఎకానమీకి సోషలిస్టిక్ ఎకానమీ మధ్యలో నిలబడిపోయి ఆ డైనమిక్స్ అన్ని మారుతుంటే ఆ డైనమిక్స్ అది అలవాటు చేసుకోలేకపోతుంది. మీరు శాండ్ పాలసీ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ పాలసీ. శాండ్ లూటింగ్, సహజ వనరులు లూట్ చేస్తున్నారు. అప్పులు ఇందాక అనంత్ గారు చెప్పిన దాంట్లో నేను ఏకీపించట్లేదు. అప్పు కాకపోతే ట్యాక్స్లు అలా కాదు, ఆదాయ వనరులు ఉన్నాయి, రాబడి వనరులు కాదు. ఆదాయ వనరులు మీరు దేశాన్ని నడవాలి. ఆదాయ వనరులు అంటే సహజ వనరులు మీరు అసెట్స్ గా క్రియేట్ చేయాలి. సహజ వనరుల్లో మీ మైనింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మైనింగ్ అసెట్. మొత్తం కెన్ హ్యావ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ ఏ గట్స్ అండ్ వైట్ పేపర్ కెన్ ఇష్యూ ఏ వైట్ పేపర్. 25 రాష్ట్రాల్లో జరిగే మైనింగ్ ఎంత, దాని డబ్బు ఎంత వస్తుంది, ఎవరెవరు ఎంత దోచేస్తున్నారు, అసలు రాబడి మా ప్రజల మీద భుజాల మీద తుపాకులు పెట్టవలసిన అవసరం ఏంటి? ట్యాక్స్లు ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేనికి? అది ఇట్స్ ఎ క్రైమ్. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఎ క్రైమ్. ఎందుకంటే మీరు ఈ రోజు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన శాలరీ మీద ట్యాక్స్ పే చేస్తారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ ప్రతి దాని మీద ట్యాక్స్ పే చేస్తారు. మీరు పాలు కొన్నా పే చేస్తారు, లంచ్ వెజిటబుల్స్ ఏది కొన్నా ట్యాక్స్ పే చేస్తారు. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇట్? అంటే యువర్ పేయింగ్ ఆల్మోస్ట్ 50 to 60% ట్యాక్స్. అంటే యువర్ 1 month లో 15 days salary you are contributing towards the governance. This is the way. That is the reason I said it is a streamlining the national economy. Let's have a streamline the national economy. There should be a sand integrated policy. అసలు శాండ్ మీద ఏ రకంగా వస్తుంది? 13 జిల్లాలు మీ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో శాండ్ ఏ రకంగా వెళ్ళిపోతుంది, మైనింగ్ ఏ రకంగా వెళ్ళిపోతుంది, సహజ వనరులు అక్కడ అందులో ఆ అడవుల్లో జరిగే ఇదంతా అడవులన్నీ విధానం కదా. అడవులన్నింటినీ ఎందుకు మీరు నేషనల్ అకౌంటబిలిటీలోకి ఎందుకు తీసుకురావాలి? అడవులు తీసుకురావాలి కదా. అడవుల నుంచి వచ్చే ఆదాయం ఎంత? ఎర్రచందనం మీరు ఆక్షన్ వేస్తేనే 1000 కోట్లలో ఆక్షన్ వేస్తారే, అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇప్పుడు మీరు ఒకటి చెప్తున్నారు, రాబడి అంశాలు వేరు, ఆదాయ అంశాలు వేరు. ఇన్కమ్ గవర్నమెంట్ హ్యావ్ ఎ రైట్. ఇది నాకు అనిపించేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో 2030-35 దాకా మీరేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇన్కమ్ వీళ్ళు ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేయాలి. గవర్నమెంట్ మస్ట్ ఎక్సర్సైజ్ వెరీ డీప్ రూటెడ్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్. ఇన్కమ్ రిఫార్మ్స్ లో మీరు సహజ వనరులు, మీరు పర్చేజింగ్ పవర్ ని మిస్యూజ్ చేయకండి. మీరు పర్చేజింగ్ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు. సిమ్ కార్డ్ అవసరం లేదు ఈ దేశానికి. సిమ్ కార్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ మొబైల్ సర్వీసెస్. 6 lakhs crores చార్జ్ చేస్తారు. మొత్తం మొబైల్ కంపెనీలు అన్ని కలిపి 6 లక్షల కోట్లు డ్రా చేస్తాయి కామన్ మ్యాన్ నుంచి. అది అవసరమా? ఈజ్ ఇట్ కాంట్ వి డూ ఇట్ ఇన్ 25,000 50,000 crores అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్? మీకు మహా అయితే 17,000 టవర్స్ కావాలి, 5 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి. వన్ టైం కాస్ట్ ఇట్ సెల్ఫ్ 85,000 crores. మీరు ఫైబర్ ఆప్టిక్ వేసాం, మళ్ళీ అదే వేసాం, ఇది చేసాం. ఇట్స్ ప్రిన్సిపల్ నరేషన్ ఆఫ్ బడ్జెట్ ఈస్ నాట్ reading the contents, explaining the numbers. It is not the reading content, it is explaining the numbers. మీరు ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి ఏంటంటే మీరు ఒకటే అండి, దే కెన్ కన్స్ట్రక్ట్. మీకు ద మూమెంట్ సిమెంట్ అయినా స్టీల్ అయినా ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది? శాండ్ దగ్గర అవుతుంది. ద మోర్ కన్స్ట్రక్షన్ హ్యాపెన్స్, ద మోర్ కన్స్ట్రక్షన్. అయితే శాస్త్రి గారు, ఈ స్టీల్ సిమెంట్ ధరలు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు భారం పడుతుంది, అట్లాగే మార్కెట్ పైన కూడా దీని ప్రభావం ఏ మేరకు ఉండనుందండి? అంటే స్టీల్ సిమెంట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకోమని ఎవరు చెప్పలేదు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ లో ఉంటుంది, అలా కాదు కదా. అది దేర్ ఈస్ ఏ క్లారిటీ ఆఫ్ ఎకనామికల్ ఆస్పెక్ట్. ద ఎకనామికల్ ఆస్పెక్ట్ ఈస్ దిస్. దాంట్లో ఉన్న అర్థం పరమార్థం ఏంటంటే ఎప్పుడైతే శాండ్ పాలసీని ఎందుకంటా అంటే అది గ్రోత్ ఇంజిన్, అది ఎకనామిక్ అండ్ గ్రోత్ ఇంజిన్. అదేంటే దాని ద్వారా ప్రజల్లో ఒక రకమైన ఎన్విరాన్మెంట్, వాళ్ళలో ఒకటేంటి మనం కట్టుకోవచ్చు, మనకి శాండ్ ఫ్రీగా దొరుకుతుంది, మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. 15,000 20,000 50,000 చిన్న గుడిసి కట్టుకున్నా కట్టినట్టే. ఆ రకంగా ఒక రకమైన భావనకి ఎకనామిక్ ఈజ్ ఆల్ అబౌట్ ది కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, టైమ్ అండ్ కాస్ట్ ఫ్రేమ్వర్క్. టైమ్ అండ్ కాస్ట్ ని కలిపే ఫ్రేమ్వర్క్, ఆ థాట్ ప్రాసెస్ లో మెర్జ్ చేసే ఫ్రేమ్వర్క్. అది ఎకనామికల్ కాన్షియస్ అంటాం.
ఆ ఎకనామికల్ కాన్షియస్ మనం క్రియేట్ చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దాని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ భావన వస్తుందో లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మీరు పొద్దుగూకులు మన తెలంగాణ గవర్నమెంట్ చూడండి వెంటనే వేసింది ట్యాక్స్ ఏంటి రిజిస్ట్రేషన్ ఇంత ఇంత. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. మీరు రెవెన్యూని ఎన్హాన్స్ చేస్తున్నారు. చేతకాన్ లీడర్షిప్ ఇది. పీపుల్ డజంట్ అండర్స్టాండ్ ది ఎకనామిక్స్. చేతకాన్ లీడర్షిప్ ఇది. మీ చేతుల్లో మీరు ఇప్పుడు రెవెన్యూ బడ్డెన్ చేయడానికి రేపు పొద్దున్న నేను చెప్పులు వేసుకెళ్తే చెప్పుల మీద కూడా ట్యాక్స్ ఇచ్చండి. ఒకసారి అనంత్ గారితో మాట్లాడదామండి. శాస్త్రి గారు, అనంత్ గారు, ఇట్లాంటి పరిస్థితుల మధ్య రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి ఎట్లా అంటారు? రియల్ ఎస్టేట్ రంగం అనేదండి ఇప్పుడు మనకి కేవలం ఓవరాల్ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, చాలా లింక్ అయి ఉంటుంది. కేవలం కాదు, చాలా లింక్ అయి ఉంటుంది. ఆర్థిక పరంగా మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి జనాల దగ్గర డబ్బులు ఆడుతూ ఉంటే, సేవింగ్స్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక మనం ప్రజలు వెళ్ళి కొనుక్కుంటా స్థలాలు, లేకపోతే బిల్డింగ్లు వగేరా ఇవన్నీ అపార్ట్మెంట్స్ వగేరా ఇల్లు కట్టుకోవటాలు జరుగుతూ ఉంటాయి. బట్ ఆ ఎకనామిక్ యాక్టివిటీని సరిగ్గా పుష్ చేయగలుగుతుందా లేదా ఈ బడ్జెట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఏ బడ్జెట్ అయినా, ఎనీ గవర్నమెంట్ పాలసీ, నాట్ ఓన్లీ బడ్జెట్ అనేది ఒక రోజు ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రిఫార్మ్స్ ఈ మధ్య చూస్తుంటే మనం బియాండ్ ద బడ్జెట్ జరుగుతున్నాయి ఇప్పుడు. సో బడ్జెట్ అంచనాలు బట్టి కంపల్సరీగా ఫాలో అవుతున్నారని కూడా లేదు. బట్ ఆ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ అనేది మనకి ప్రస్తుతానికి అయితే సెంటర్ స్టేట్స్ రెండు రావాలండి. ఎందుకంటే పాలసీ అనేది రెండు చోట్ల ఉంటుంది. శాస్త్రి గారు కొన్ని అంశాల గురించి చెప్పారు, అది వెరీ కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం ఎంకరేజ్ చేయగలుగుతున్నాం లేదా. మళ్ళీ డీటెయిల్ గా చర్చిద్దామండి అనంత్ గారు. రైట్, చర్చ మళ్ళీ కొనసాగిద్దాం. ఇప్పుడు వచ్చిన విరామం తీసుకుందాం. నమస్కారం. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 39.45 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వచ్చే 25 ఏళ్ల కాలానికి ఈ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళలో ఉన్నారని ఆవిడ గుర్తు చేశారు. అయితే కోవిడ్తో ఇంకా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగని పరిస్థితుల్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఏ రంగాలకు ఊతమిచ్చింది, అట్లాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వేతన జీవులకు పన్ను స్లాబుల్లో ఎట్లాంటి ఉపశమనాలు కలిగించారు, అదేవిధంగా ప్రాథమిక రంగం, సేవల రంగానికి ఎట్లాంటి కేటాయింపులు చేశారు, దీనిపై పూర్తి చర్చ చేపడదాం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు అమరేందర్ రెడ్డి గారు, వ్యవసాయ ఆర్థికవేత్త, అట్లాగే ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు. రైట్, ముందుగా ప్రాథమిక రంగం, వ్యవసాయ రంగంతో మొదలు పెడదాం. అమరేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అమరేందర్ రెడ్డి గారు చెప్పండి సార్. రైట్, అమరేందర్ రెడ్డి గారు, ప్రాథమిక రంగం, వ్యవసాయ రంగంతో మొదలు పెడదాం. కేంద్రం ఇప్పటికే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని ప్రకటన చేసింది. ఆ లక్ష్యానికి ఎంత దూరంలో వచ్చాం? ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయంటారు? మనకు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అండి, ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, ఎడ్యుకేషన్కు, ఎంఎస్ఎంఈకి అంటే చిన్న తరహా పరిశ్రమలకు బాగా కేటాయించారండి. మన అగ్రికల్చర్లో కూడా, వ్యవసాయంలో కూడా, మన ఇది ఇరిగేషన్కు, మన ఇది సాగునీటి వసతులకు, ఇంకోటి మన నేచురల్ ఫార్మింగ్, మన ఆర్గానిక్ అగ్రికల్చర్ అయినా ఈ నేచురల్ ఫార్మింగ్కు, ఈ మిల్లెట్స్ గురించి కూడా బాగానే కేటాయించారు. మిల్లెట్స్ అంటే ఈ సంవత్సరము 2022-23 మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఉంది. సో మిల్లెట్స్ కూడా బాగానే కేటాయించారు. ఇంకా ఫామ్ మెకనైజేషన్, ఇది ట్రాక్టర్లకైనా చిన్న చిన్న పనిముట్లకైనా వాటి మీద కూడా బాగానే కేటాయించారు. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్లో మనకు ఈ డ్రోన్ల ద్వారా మనకు ఎంత ఏరియా ఉంది, ఎంత ప్రైమ్ మినిస్టర్ మన ఇది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో మనము ఏరియాను కరెక్ట్గా ఎస్టిమేట్ చేయాలి.
దిగుమతిని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయాలి. అప్పుడు ఎట్లా ఎస్టిమేట్ చేయడానికి మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి, డిఫరెంట్ స్టార్టప్స్ వచ్చినాయి, వీటన్ని ద్వారా కూడా మనకు టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఇవన్నిటి ద్వారా మనకు అగ్రికల్చరు ప్రొడక్టివిటీ ఒకటి పెరిగే అవకాశం ఉంది, టెక్నాలజీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే అగ్రికల్చర్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ చూస్తే మనకు 3.5-4% అభివృద్ధి పొందింది. కానీ ఇప్పుడు ఏమైంది, అభివృద్ధి అయితే ఉంది, ప్రొడక్షన్ అయితే ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ మనకు కావాల్సింది 20 మిలియన్ టన్స్, 30 మిలియన్ టన్స్, మనకు 100 మిలియన్ టన్ల ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఉన్నది, బఫర్ స్టాక్ ఉన్నది. కానీ ఇప్పుడు రైతుల సమస్య ఏంటంటే రైతులకు ఇంత ప్రొడక్షన్ చేస్తున్న గ్రోత్ రేట్ ఈ పాండమిక్ సీజన్లో మనకు గత 2-3 ఏళ్ల నుంచి కూడా అన్ని నెగటివ్ గ్రోత్లో ఉన్నప్పుడు ఒక వ్యవసాయం మాత్రమే పాజిటివ్గా మంచి గ్రోత్ ఉన్నది. కానీ రైతులకు వచ్చే వరకు ఏమవుతుంది, రైతుల ఇన్కమ్ అనేది పెరగట్లేదు. వాళ్ళు ఇంతవరకు కూడా చాలా వెరీ వెరీ పథటిక్ కండిషన్లో ఉన్నది. ఒక రైతుల ఇన్కమ్ ఎలా ఉన్నదంటే 10,000 పర్ మంత్, 10,000కు ఒక మంత్కు 10,000 వస్తున్నాయి వాళ్ళకు. 10,000లో కూడా ఎట్లా వస్తున్నది, 3,000 మనకు ఇది వ్యవసాయం ధర వస్తున్నది, 4,000 వ్యవసాయ కూలీ పని చేస్తూ వస్తున్నాయి, ఇంకా మిగతా ఇతరత్ర వస్తున్నది. మనకి ఈ బడ్జెట్లో ఎక్కడ లోపం, కొద్ది గొప్ప లోపం ఎక్కడ ఉన్నదంటే మనకు రైతుల ఇన్కమ్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అదొకటి కొంచెం ఇంకా కొంచెం ఈ పిఎం కిసాన్ మనకు ప్రతి సంవత్సరానికి 6,000 ఇస్తుంది కదా గవర్నమెంట్, అది కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇంకా కొంచెం బాగుండేది. ఇది ఇన్ఫ్లేషన్ అనేది మన ఇన్ఫ్లేషన్ పిఎం కిసాన్కు ఇన్ఫ్లేషన్కు అనుసంధానం చేసినా కానీ ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతూ ఉంటుందో మన పిఎం కిసాన్ ఆ హెల్ప్ కూడా అంతే పెరిగే అవకాశాలు ఉంటుంది. అట్లాంటివి కొన్ని చేయాల్సి ఉండే, కానీ ఇప్పటికి కూడా చాలా బాగానే ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా బాగా ఇది డ్రోన్లకైనా కానీ ఇరిగేషన్కైనా బాగా కేటాయించారు డబ్బులు. మనకేంటంటే ఇరిగేషను మనకు నీటి వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. నీటి వసతులు రాగానే మన ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అది ఇంకోటి ఏంటంటే మనకు పల్సెస్కు, అది నూనె గింజలకు కూడా బాగా కేటాయించారు. నూనె గింజలకు, మిల్లెట్స్కు, ఈ సోర్గము, ఈ మిల్లెట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి రాగులు, సజ్జలు ఇట్లాంటి వాటికి కూడా బాగానే కేటాయించారు. మనకు ఈ ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు బాగా ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెం ఇది మన మార్కెట్ డెవలప్మెంట్కు కొంచెము డబ్బులు కేటాయిస్తే బాగుండేది. లాస్ట్ బడ్జెట్లో బాగానే కేటాయించారు. ఈ బడ్జెట్లో కూడా ఇంకా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి చాలా ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు కేటాయిస్తే బాగుండేదని నా అభిప్రాయం. రైట్ అండి. ఓకే, అనంత్ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. అయితే 4 ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ ఉంటుందని ఆవిడ ప్రారంభించే సందర్భంగా కూడా చెప్పిన పరిస్థితి. ప్రత్యేకించి ఏ రంగాలకు ఎక్కువ కేటాయింపులు ఇచ్చారండి? ఒకటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా మంది గమనించింది, వాళ్ళు తీసుకొచ్చే రిఫార్మ్స్, ఫైనాన్స్ మినిస్టర్ గారు, వాళ్ళు అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే రిఫార్మ్స్ లో అసలు ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేది ఒక రాష్ట్రానికి బాగా బెనిఫిట్ ఉంటుంది. అది కూడా ఏంటంటే గుజరాత్కి బ్రహ్మాండమైన బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మన రాజకీయ నాయకులకి ఏమాత్రం కొంచెం అవగాహన, ప్రజాసేవ చేద్దామని గనక ఆలోచన ఉన్నట్టయితే మాకు కూడా గిఫ్ట్ సిటీ లాంటిది ఒకటే అర్జెంటుగా డెవలప్ చేయండి అనే ఆలోచనలో వీళ్ళు ఉండాలండి. ఇప్పుడు కూడా లేకపోయి ఇంకా ఇది కావాలి, ఈ స్కీముకు డబ్బులు కావాలి అని అంటున్నారంటే మన రాజకీయ నాయకుల యొక్క అన్ని రాష్ట్రాలు, మిగిలిన గుజరాత్ తప్ప అన్ని రాష్ట్రాల యొక్క ఇంటలెక్చువల్ పావర్టీకి నిదర్శనం అవుతుంది. ఎందుకంటే ఒక సింపుల్ స్టేట్మెంట్ తో నిర్మలా సీతారామన్ గారు ఒక పారాడైమ్ షిఫ్ట్ లాంటిది గిఫ్ట్ సిటీకి సంబంధించి, రిఫార్మ్స్ కి సంబంధించి తీసుకొస్తున్నారు. గిఫ్ట్ సిటీలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ దాకా భారతదేశంలో ఉన్న రెగ్యులేటరీ మెకానిజం కి అతీతంగా, లేకపోతే డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ తో పనిచేయటానికి నాంది పలికారు. అది రాబోయే కాలంలో ఎంత అత్యద్భుతమైన మార్పు ఉంటుందనేది మనం చూస్తూ ఉంటాము. ఏ ఇన్స్టిట్యూషన్ వస్తుంది ఏంటి, ఏ యూనివర్సిటీ వస్తుంది, హార్వర్డ్ యూనివర్సిటీ వస్తుంది, ఇంకోటి వస్తుంది అని పక్కన పెట్టండి.
సెకండ్, నాకు బాగా నచ్చిన రంగం ఏంటంటే, ఒకటి స్టేట్ గవర్నమెంట్స్ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి, ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి మేము డబ్బులు ఇస్తాము, ఈ సంవత్సరం 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచింది, వచ్చే 15,000 కోట్లు, సారీ 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు పెంచింది, వచ్చే సంవత్సరం అది 1,00,000 కోట్లకి చేస్తాం అనేది చాలా మంచి స్టెప్. కాకపోతే ఏంటంటే ఆ స్టేట్ గవర్నమెంట్ లో కూడా కొంచెం విజన్ లాంటిది ఉండాలి. ఆ డబ్బులు ఇవ్వండి మేము డైవర్ట్ చేసేస్తాం, ఆ స్కీము ఈ స్కీము, నాకు 2 ఓట్లు వచ్చే స్కీమ్ చూస్తానంటే ఏమీ ఉపయోగం ఉండదు, ఆ స్టేట్ నాశనం అయిపోతుంది. అట్లా డైవర్షన్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి ఉండాలి. సెకండ్ అదొకటి. థర్డ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఎస్పెషల్లీ టెక్నాలజీ వాటికి సంబంధించి కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే మొదలు పెడతాం అంటున్నారు. అఫ్ కోర్స్ అవుట్లేస్ అయితే లేవు. సో అంటే ఇప్పుడు టెక్నాలజీ, ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ లాంటి అటువంటి అన్ని దాంట్లో పాజిటివ్ ఎంత అయితే ఉంటుందో కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన, ఎనీవేర్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ కబ్జాలు వీటన్నిటికి ఎట్టా ఉంటాయి ఏంటనేది కూడా ఎన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. లిటిగేషన్ వాటికి సంబంధించి ఏంటంటే ఎసెన్షియల్ గా నిర్మలా సీతారామన్ గారు అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ ద్వారా ట్రై చేసింది ఏంటంటే, ఒకటి ఒక ప్రాసెస్ లాంటిది చెబుదాము, లేకపోతే లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ ఎట్టా ఉండాలి, ఇప్పుడు బ్యాటరీ రీఛార్జింగ్ ఎన్వైరన్మెంట్ కానీ, బ్యాటరీ రిప్లేస్మెంట్ కానీ, వాటికి బ్యాటరీ స్వాపింగ్, సారీ యూనిఫామ్ రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకురావద్దాం, ఈవీస్ కి వాటన్నిటికీ గోల్డ్ సావరిన్ గ్రీన్ బాండ్స్ అన్ని అన్నారు. అవన్నీ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. మెయిన్ ఈ రిఫార్మ్స్ ఎన్నైతే చేశారో, అంటే గిఫ్ట్ సిటీ పక్కన పెట్టేసేసినట్టయితే, వాళ్ళు ఈ గతిశక్తి వీటన్నిటిలో కూడా చేసుకొచ్చింది అన్ని బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మనం మొన్న దీంట్లో కూడా చూసుకున్నట్టయితే బిట్వీన్ 60 to 70% మాత్రమే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇన్వెస్ట్ చేయడం అవసరం. స్కీములు ఇచ్చి డబ్బులు ఇచ్చి 2,000 నుంచి 5,000, 10,000, 20,000 ఇస్తామంటే బాగుంటుందండి, ఇవాళ తీసుకుంటారు జనాలు, రేపొద్దున మళ్ళీ కావాలనే అభిప్రాయంలో ఉంటారు. ఒక రోజు కనుక ఇవ్వకపోతే గవర్నమెంట్ బూతులు తిడతారు, ఇవన్నీ మనకు అందరికి తెలిసినవి. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎందుకని ఇంపార్టెంట్ అంటే, ₹1 గనక మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గనక చేసినట్టయితే సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకు ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని అంటే, ₹1 నుంచి ₹4.5 దాకా ఉంటుంది. అంటే అది ఏరియాని బట్టి, టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బట్టి ఉంటుంది. వేరేజ్ పబ్లిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. అయితే అమరేంద్ర గారు ఒక కీలక విషయం, అనంత్ గారు ఒక కీలక విషయం అండి. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి బడ్జెట్లో కేంద్ర మంత్రి ఏ ప్రకటన చేయని పరిస్థితి, దీన్ని ఎట్లా చూడాలంటారు? అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదే ప్రాబ్లం. మనం ఏంటంటే పర్సనల్ బెనిఫిట్స్ ఏముంటాయి అంటున్నారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఒకటి వెరీ క్లియర్ గా చెప్పారండి నిర్మలా సీతారామన్ గారు, కన్సెషన్స్ లేకుండా మేము స్లోగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఫ్లాట్ ట్యాక్స్ లాంటివి పెట్టడానికి అని చెప్పేసి ఆరంభం లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారండి. సో ఆవిడ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక భారత నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా బాటలు పరిచింది. 100 ఏళ్ల స్వాతంత్ర్య భారతావని ఎలా ఉండబోతోందో వివరిస్తూ 39.45 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ సమర్పించారు. ఆధునిక భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రధానమంత్రి గతిశక్తి యోజన మార్గసూచిగా నిలుస్తుందని చెప్పారు. గతిశక్తితో పాటు సమీకృత అభివృద్ధి, ప్రగతి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక చేయూత అనే 4 సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడించారు. ఈ బడ్జెట్కు సంబంధించి చర్చను చేపడదాం. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చూద్దాం ఒకసారి. రఘుబాబు గారు, కార్పొరేట్ కన్సల్టెంట్ అండ్ R&A అసోసియేట్స్. అలాగే కె భాస్కర్ రెడ్డి గారు, FTCCI చైర్మన్ హైదరాబాద్ నుంచి. అలాగే ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు, వ్యవసాయ ఆర్థికవేత్త. అలాగే డాక్టర్ శ్రీనివాసరాజు గారు, IMA ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు. ముందుగా రఘుబాబు గారు, మీరు బడ్జెట్ చూసుంటారు, మొత్తం బడ్జెట్ స్వరూపం చూస్తే ఏమనిపిస్తుంది, ఎలా ఉంది సార్? ఏం చేశారంటే ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేశారండి. ఈ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తున్న ప్లాన్స్ అన్నింటినీ కంటిన్యూ చేయడం జరిగింది. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడానికి దీంట్లో ప్లానింగ్ చేయడం జరిగింది. 35% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ బిగ్ డెవలప్మెంట్ అండి. ఇదివరకు ఉన్న 5.5 లక్షల కోట్ల నుంచి 7.5 lakh crores స్పెండ్ చేయడానికి క్యాపెక్స్ మీద ఒక మేజర్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇనిషియేటివ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దిస్ బడ్జెట్. ఓకే సార్. సార్ ఇప్పుడు
చూస్తే ఈ బడ్జెట్ పరంగా చూస్తే ఉపాధి కల్పనకు, అలాగే వ్యవసాయ రంగం, లేకపోతే కరోనాతో దెబ్బతిన్న పారిశ్రామిక రంగం, ఇలాంటి రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? దీని ద్వారా ఈ రంగాలకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది అనుకుంటున్నారు? అది ఈ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సపోర్ట్కి గవర్నమెంట్ దీంట్లో డిసిషన్ తీసుకోవడం జరిగిందండి. మన ఈ గతిశక్తి టెర్మినల్స్ అని, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎన్హెచ్ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాటి మీద చాలా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగడము, దాని ద్వారా ఎకానమీ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈరోజు బడ్జెట్లో 1,00,000 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం, ఈ నిధి ద్వారా రాష్ట్రాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది రాష్ట్రాలకి? ఓవరాల్గా చూస్తే ఈ బడ్జెట్ దేశ ప్రగతికి ఊతమిచ్చే మాదిరిగా లాంగ్ టర్మ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం కానీ, డిజిటలైజేషన్ కానీ, టెక్నాలజీ ఇంటర్ఫేస్ కానీ, ఈ అన్ని విషయాల్లో చాలా బాగుంది. కాకపోతే మీరు అన్న 1,00,000 కోట్లు ఏదైతే ఉందో అది ప్రతిసారి తెలంగాణ అంటే రాష్ట్రాల వరకు వచ్చేవరకే ఏ రాష్ట్రానికి ఎంత అలాట్ చేస్తారనే దాని మీద ఆ పర్టికులర్ 1,00,000 కోట్ల అలాట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణకు ఆల్రెడీ నీతి ఆయోగ్ 35,000 కోట్లు ఇవ్వాలని రికమెండ్ చేసింది. అలాగే ఫైనాన్స్ కమిషన్ 723 క్రోర్స్ చేయాలని మళ్ళీ అగైన్ రికమెండ్ చేసింది. కానీ ఇవేవి లాస్ట్ సంవత్సర కాలంగా రాలేదు. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో ఫైన్ ప్రింట్ చూడాల్సి ఉంటుంది, ఎంతవరకు రాష్ట్రాలకు అలాట్మెంట్ చేసిండ్రు. జనరల్గా ఒక పూల్ పెట్టారు 1,00,000 క్రోర్స్ అని, మంచిదే, స్వాగతించబడుతుంది. కానీ దీన్ని ఏ విధంగా ఏ రాష్ట్రాలకు అలాట్ చేస్తారనే దాని, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ కేటాయింపుల ఆధారంగా మనం ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది రాష్ట్రానికి అనేది చేయొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం దేశ ప్రగతికి ఊతమిచ్చే బడ్జెట్ ఇది. లాంగ్ రన్లో అడ్వాంటేజ్ అయ్యే బడ్జెటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ అన్ని విషయాల్లో. భాస్కర్ రెడ్డి గారు, అయితే ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల ప్రత్యేక నిధి అనేది అన్ని రాష్ట్రాలకు ఇంత పెద్ద దేశంలో సరిపోతుందంటారా కేటాయించడానికి? ఏమాత్రం సరిపోదు, అదే చెప్తున్నాను కదా. మనకు నీతి ఆయోగ్ ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రానికి 35,000 కోట్ల వరకు రికమెండ్ చేసింది. ఎందుకంటే మనం ప్రగతిలో ముందున్నాం. తెలంగాణ రాష్ట్రం చాలా ప్రాజెక్టులు టేకప్ చేసాం. ఇప్పుడు ఫార్మా ప్రాజెక్ట్ అయితే ఏంటి, ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ అయితే ఏంటి, ప్రతి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చాలా ముందు స్టెప్స్ తీసుకొని మనం ముందుకు వచ్చాం. కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పంపుతూనే ఉన్నాం. లుక్, మేము మాది ప్రగతి పదంలో ఉన్న రాష్ట్రము, ఆల్మోస్ట్ దేశంలో నెంబర్ 1 ఉన్న రాష్ట్రం, మేము దీన్ని తీసుకున్నాం, మీరు మాకు ఇది సపోర్ట్ చేయండి అని ప్రతిసారి రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. కానీ దానికి తగ్గట్టుగా రాలేదు. సో ఇప్పుడు ఈ 1,00,000 కోట్లలో ఎంత ఇస్తారు అనేది రేపు కానీ ఎల్లుండి కానీ మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం మన రాష్ట్రానికి ఎట్లా ఉందనేది చెప్పవచ్చు. ఓకే శ్రీనివాసరాజు గారు, ఇప్పుడు ఈ బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఈ కేటాయింపులు సరిపోతాయా? ఇది ప్రోత్సాహం లభించేలాగా ఉందా? ముందుగా ప్యానెల్లో ఇచ్చేసిన తోటి ప్యానలిస్టులందరికీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈటీవీ ప్రేక్షకులకు కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, హెల్త్ కేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ అనేది ప్రివెంటివ్, మెయిన్గా ప్రైమరీ కేరు, అలాగే మనకి సేఫ్ వాటర్ సప్లై, హైజీనిక్ మెయింటెనెన్స్ అండ్ శానిటేషను, వీటన్నిటి మీద చూసేది పబ్లిక్ హెల్త్ అన్నమాట. కానీ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెల్త్ కేర్కి యాక్చువల్గా చూసుకుంటే కనుక బడ్జెట్లో ఎలకేషను పోయిన సంవత్సరం మనకి 74,000 కోట్లు ఎలకేట్ చేస్తే ఈ సంవత్సరం కేవలం 86,000 కోట్లు మాత్రమే చేశారు. అంటే ఓన్లీ 12,000 కోట్లు మాత్రమే పెంచారు. యాక్చువల్గా WHO నామ్స్ ప్రకారం కానివ్వండి, లేకుంటే యునైటెడ్ నేషన్స్ నామ్స్ ప్రకారం కానివ్వండి, ఒక కంట్రీ జీడిపిలో కనీసం 1.5%, అంటే మన భారతదేశం యొక్క జీడిపి చూసుకుంటే 150 లక్షల కోట్లు ఉంది ఇవాళ. సో అందులో కనీసం 1% వేసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల దాకా మనకి ఈజీగా మనం ఎలకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది కేవలం 86,000 కోట్లు అంటే చాలా తక్కువ అన్నమాట. ముఖ్యంగా WHO కూడా ఏం చెప్తుందంటే మినిమం 5% ఆఫ్ జీడిపి ఉండాలి.
ఒకవేళ 5% ఆఫ్ జీడిపి అనేది ఒకేసారి పెట్టలేకుంటే కనుక కనీసం 2.5% ఆఫ్ జీడిపి అన్న బడ్జెట్కి అలొకేట్ చేసుకోవాలి. అలాంటివి లేనప్పుడు ఏమవుతుందంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాదు. ఎప్పుడైతే డెవలప్ కాదో ఇలాంటి కోవిడ్ పాండమిక్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా మన యొక్క ల్యాకునాని కానీ డిఫిషియన్సీ కానీ ఎక్స్పోజ్ అయిపోతాయి. ఎంత హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎలికేట్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకుండా మనం ఎన్ని కవర్లు చెప్పినా సరే ఆరోగ్య రంగానికి మాత్రం టాప్ ప్రియారిటీ ఇవ్వకుండా మాత్రం ఏ గవర్నమెంట్ కానీ ఏ దేశం కానీ బాగుపడదని నా ఉద్దేశం. శ్రీనివాసరాజు గారు, అలాగే ఈ కోవిడ్ పరిస్థితుల్లో 2 ఏళ్లుగా ఆరోగ్య వ్యవస్థలో ఉన్నటువంటి డొల్లతనం బయటపడింది. చాలా పటిష్టంగా ఉంది భారత్ ఆరోగ్య వ్యవస్థ అనుకునే పరిస్థితుల నుంచి చాలా లోపాలు ఉన్నాయి. ఏదైనా పాండమిక్ లాంటి సిచ్యుయేషన్స్ వస్తే ఎదుర్కోవడం చాలా కష్టం అనే విషయం బయటపడింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అంత స్థాయిలో కేటాయింపులు చేయలేదని మీరు అంటున్నారు. లోపం ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అలా చర్యలు తీసుకోలేదనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆరోగ్య రంగం బాగుపడే అవకాశం ఉంది? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా మన పోషణ అభియాన్ అని, అంటే మైక్రో న్యూట్రిషన్ ఒకటి, అలాగే సేఫ్ డ్రింకింగ్ వాటర్, నాలా టు జెల్ అని యాక్చువల్గా ట్యాప్ వాటర్ సప్లై కానీ హౌస్ హోల్డ్స్కి వీటి కోసం ఖర్చు పెడుతుంది. మంచిదే అది, ఎందుకంటే పబ్లిక్ హెల్త్ కూడా బాగా స్ట్రెంథన్ చేయాలి. WHO కూడా ఏం చెప్పిందంటే వాటర్, శానిటేషన్, హైజీన్ ఈ 3 కూడా పల్లెల్లో బాగా ఎక్కువగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం అర్బన్ స్లమ్స్లో కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏమవుతుందంటే గవర్నమెంటు మెయిన్గా ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే మన మెడిసిన్ కానివ్వండి, హెల్త్ కేర్ని కానివ్వండి పూర్తిగా ప్రియారిటీ సెక్టర్లో తీసుకోవట్లేదు. ప్రియారిటీ సెక్టర్లో తీసుకుంటే తప్ప వాళ్ళు బడ్జెట్లో ఒక మంచి క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ని వాళ్ళు ఎలికేట్ చేయలేరు. ఇంతకుముందు కూడా చూసాం మనం, ఎలికేట్ చేసిన తర్వాత కూడా రివైజ్డ్ బడ్జెట్స్లో మళ్ళీ 10-15 వేల కోట్లు తగ్గించేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఎలా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేస్తుందో ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అలాగే చేస్తున్నాయి. హెల్త్ కనీసం మినిమం ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకపోతే ఏమవుతుందంటే, ముఖ్యంగా మనందరికీ తెలుసు మన దేశంలో మన హెల్త్ కేర్ అనేది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఈ 3 రంగాల్లో కూడా సరైన పెట్టుబడులు కానీ, అది హ్యూమన్ రిసోర్స్ మీద పెట్టుబడి కానీ సరిగ్గా లేకుంటే కనుక ఇలాంటి పాండమిక్ సిచ్యుయేషన్లో మనం ఎలా అయితే మనం ఎక్స్పోజ్ అయ్యామో, ఎందుకంటే కమింగ్ డేస్ అన్నీ కూడా, కమింగ్ ఇయర్స్ అన్నీ కూడా ఫుల్ ఆఫ్ పాండమిక్స్, ఫుల్ ఆఫ్ వైరల్ డిసీజెస్. కాబట్టి నా ఉద్దేశం అయితే కనుక ఆన్ బిహాఫ్ ఆఫ్ IMAP స్టేట్ ఆల్సో వీ హ్యావ్ ఆల్రెడీ సెండ్ ఏ మెమరాండమ్ టు ది ప్రైమ్ మినిస్టర్ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి అండ్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా మేము మెమరాండమ్ సబ్మిట్ చేశాము. ఏమనంటే కనీసం 1,50,000 కోట్లు ఎలకేట్ చేస్తే తప్ప ఈ డిఫిషియన్సీని, ఈ ల్యాక్యునాస్ని మనం ఓవర్కమ్ చేయలేము అని. ఓకే సార్ జానయ్య గారు, ఇప్పుడు మీరు బడ్జెట్లో వ్యవసాయ రంగం కేటాయింపులు పరిశీలించారు. ఎలా ఉన్నాయి అసలు కేటాయింపులు? సరిపోతాయి వ్యవసాయ రంగం ప్రోత్సాహానికి? ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. వ్యవసాయ ఆర్థికవేత్తను. బేసికల్గా ఈ బడ్జెట్ మొత్తం చూసినట్లయితే వ్యవసాయ రంగం కంటే ముందు ఒక్క సెంటెన్స్ నేను చెప్తాను. నిన్న ఎకనామిక్ సర్వేలో నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా దేశం ఎదుర్కొంటున్న 4 సమస్యలని మనం చెప్పారు. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, రెండవది ఇన్ఫ్లేషన్, మూడవది ఇన్ఈక్వాలిటీస్, నాలుగవది లో ఫార్మర్స్ ఇన్కమ్. ఈ 4 సమస్యలు అనేది ఈరోజు దేశం ఎదుర్కొంటుంది. ఈ సమస్యలకు తాత్కాలిక మరియు దీర్ఘకాలిక పరిష్కారాలు ఈ బడ్జెట్లో ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కైన్కు ఒక సైడ్ మాత్రమే ఈ విశ్లేషించి బడ్జెట్ ఉంది, సప్లై సైడ్. ఎకానమీలో డిమాండ్, సప్లై 2 ఉంటాయండి. ఈ రెండింటి మధ్యలో సమతుల్యం ఉంటేనే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది, ఫలాలు అందరికి అందుతాయి. ఇక్కడ మొత్తం బడ్జెట్ స్పీచ్ అంతా నేను చాలా జాగ్రత్తగా విన్నాను. నేను బేసికల్ ఎకానమిస్ట్ కాబట్టి మొత్తం సప్లై సైడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 7.5 లక్షల కోట్లు పెట్టడం కానీ, ఇన్సెంటివ్స్ కానీ, MSME కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, కార్పొరేట్స్ కానీ, ఎక్కడ చూసినా సప్లై అంటే ఉత్పత్తులు పెంచాలి, ఉత్పత్తులు పెంచడం కోసం ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, దానికోసం పరిశ్రమలకు అన్ని రకాల ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఇవే సప్లై సైడే తప్ప అసలు కీలకమైన సమస్య ఎక్కడుంది ఈ దేశంలో అనేది ప్రస్తుతం మన దేశంలో కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో జరుగుతున్న సమస్య డిమాండ్ లేదు. కన్సంప్షన్ డిమాండ్ చాలా తక్కువ పడిపోయింది. కారణం ఏమిటంటే అన్ఎంప్లాయ్మెంట్, ప్రజల దగ్గర డబ్బు లేదు, ఇన్ఫ్లేషన్, ఉన్న డబ్బు కాస్త ఈ ద్రవ్యోల్బణం వల్ల హరించుకపోయింది. మరొకటి ఇన్ఈక్వాలిటీస్, ఉన్నవాళ్ళు ఇప్పుడు టాప్ 20% ప్రజల యొక్క ఆదాయాలు 39% పెరిగినాయి గత 2 yearsలో. అదేవిధంగా లోయెస్ట్ 20%
ప్రజల యొక్క ఆదాయం 53% తగ్గిపోయింది గత 2 సంవత్సరాలు. ఇన్ఈక్వాలిటీస్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక రైతుల ఇన్కమ్ ఇప్పుడు 3.9, 3.6% వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు చూపించారు, అది వాస్తవం. కానీ ఇన్పుట్స్ అదే వ్యవసాయ రంగంలో ఇన్పుట్ వృద్ధి రేటు 6-7% ఉన్నది. అంటే మన ఖర్చు ఏమో 6-7% పెరిగింది. ఈ వ్యవసాయంలో వచ్చే మొత్తం గ్రాస్ వాల్యూ యాడెడ్ మాత్రం దాదాపు 4% పెరిగింది. అంటే వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం -2% తగ్గింది. సో ఈ కీలకమైన సమస్యలు ఏంటంటే మనకు డిమాండ్ లేకుండా పోయింది మొత్తం వస్తువులకు కానీ సేవలకు కానీ. తద్వారా ఇండస్ట్రీకి డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, కాబట్టి ఉపాధి ఉండదు, ఉపాధి లేదు కాబట్టి పర్చేసింగ్ పవర్, ఆదాయాలు ఉండవు, పర్చేసింగ్ పవర్ పెరగదు. సో ఈ విషయస్ సర్కిల్లో ఏమవుతుందంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా ఎకానమిస్ట్ల మధ్యలో, అంటే గుడ్డు ముఖ్యమా గుడ్డు ముఖ్యమా కోడి ముఖ్యమా, అంటే ఏది మొదలు, గుడ్డు మొదలా కోడి మొదలా? సప్లై పెంచితే ఎకానమీ పెరుగుతుందా, డిమాండ్ పెంచితే ఎకానమీ పెరుగుతుందా? మనకు ప్రపంచవ్యాప్తంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఫస్ట్ డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరగాలంటే ప్రజల డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉండాలంటే మీకు 2 మార్గాలు. ఒకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ని చాలా వరకు తగ్గించాలండి. ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఏంటంటే ప్రజలలో ఉండే ముఖ్యంగా చిరు ఆదాయ పన్నులు పే చేసే వాళ్ళు, ఓ 10 లక్షల లోపు, 15 లక్షల ఇన్కమ్ లోపు, చిన్న సన్నకారు ఉద్యోగస్తులే కాకుండా వ్యాపారస్తులు కూడా. సో వాళ్ళు ఏంది వచ్చే ఆదాయం అంతా ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. సో కాబట్టి ప్రజల్లో ఎనఫ్ డబ్బు ఉండలేదు, కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. సో ఈ విషయ సైకిల్ నుంచి బయటపడాలంటే డిమాండ్ పెంచే మార్గం ఇక్కడ ఎక్కడ కనిపించలేదు మనకు. సో ఇదంతా సప్లై సైడ్. సో ఇది నా ఓవరాల్గా ఈ బడ్జెట్ మీద నాకు ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు బాగా గుర్తు, ఈ కరోనా టైంలో ఏమన్నారు, హెలికాప్టర్ మనీ మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నారు. ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్ట్. అమెరికాలో ఈ సంవత్సరం కరోనా టైంలో $4 ట్రిలియన్ డబ్బుని, అంటే ఒక్క అమెరికా పౌరుడికి $10,000 ప్రతి సంవత్సరానికి, అంటే ఇంట్లో 4 ఉంటే $40,000 ఒక సంవత్సరం వాళ్ళ అకౌంట్లో వేసేసారు. తద్వారా డబ్బు పెరిగింది, వాళ్ళ చేతిలో డబ్బులు పెరిగింది, కన్సంప్షన్ డిమాండ్ పెరిగింది. తద్వారా ఈ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఆ ఉత్పత్తులు చేయడానికి అవకాశం వచ్చింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, కొంత ఇన్ఫ్లేషన్ దీని ద్వారా వచ్చింది. కానీ ఇది షార్ట్ టర్మ్ ట్రాన్సిషన్. సో ఇలాంటి చేయకుండా ప్రజలకు డబ్బు అందుబాటులో లేకుండా కేవలం ఉన్న డబ్బును కూడా ట్యాక్స్ రూపంలో వసూలు చేసుకోవటం, కేవలం ఉత్పత్తి కోసం, ఉత్పత్తిదారుల కోసమే, అది కూడా వ్యవసాయేతర ఉత్పత్తిదారులకు ఇన్సెంటివ్స్ చేసి ఈ ఆర్థిక రంగాన్ని ముందు తీసుకోవాలనుకుంటే ముందుకు పోయే అవకాశం ఉంది. కానీ అసమానత్వాలు విపరీతంగా పెరుగుతాయి. మీకు ఇంతకుముందు చెప్పాను, నిన్న అఫీషియల్గా చెప్పిన ఫిగర్స్ నేను చెప్తున్నాను. టాప్ 20% పాపులేషన్ యొక్క ఆదాయాలు 39% పెరిగినాయి గత 2 ఏళ్లలో. లోయెస్ట్ 20% జనాభా యొక్క ఆదాయాలు 53% తగ్గిపోయినాయి. అదేవిధంగా గత 7 సంవత్సరాల్లో ఇప్పుడు బడ్జెట్ ఏమన్నారు, 39 లక్షల కోట్లు. కానీ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేది మనకి 22,000 కోట్లు మాత్రం దాదాపుగా, అంటే 16,000 కోట్లు ఇప్పుడు అప్పు చూపిస్తున్నారు. ఆల్రెడీ గత 7 ఏళ్లలో 75 లక్షల కోట్లు అప్పు చేశారు. గత 70 సంవత్సరాలలో 47 నుంచి 2014 వరకు కనుక కేవలం 40 లక్షల కోట్లు అప్పు చేస్తే 7 ఏళ్లలో 75 లక్షల కోట్లు ప్లస్ ఇది ఒక 90 లక్షల కోట్లు. అంటే ఇది అప్పులు అమ్మకాల లాగానే అనిపిస్తుంది తప్ప ఈ ఉపాధి, అంటే మౌలికమైన సమస్యలను పరిష్కరించాలండి. ఉపాధి పెరగాలి, ఆదాయాలు పెరగాలి, తద్వారానే ఎకానమీ పెరుగుతుంది, ఆ ఫలాలు ప్రజలకు అందుతాయి. ఆ ప్రిన్సిపల్ అనేది మిస్ అయింది ఇందులో. ఓకే రఘుబాబు గారు, ఇప్పుడు ఈ బడ్జెట్లో చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం 2 లక్షల కోట్లతోటి క్రెడిట్ గ్యారంటీ పథకం ప్రవేశపెడుతున్నామని ఆర్థిక మంత్రి చెప్పారు. దీనివల్ల పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది, ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? అంటే ఇది మన కరోనా టైంలో కూడా ఈ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇవ్వడానికి చాలా బడ్జెట్ అలకేట్ చేయడం జరిగిందండి. ఇది ఉపయోగపడుతుంది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే అలొకేషన్ ఉన్నా కూడా బ్యాంక్స్ డిస్బర్స్ చేయట్లేదండి. మనం లాస్ట్ 2-3 మంత్స్ సర్వేస్ చూస్తే కూడా గవర్నమెంట్ అలొకేట్ చేసినా కూడా బ్యాంక్స్ ఆర్ నాట్ గివింగ్ మనీ టు ది ఎంఎస్ఎంఈస్. దానివల్ల కూడా చాలామంది ఎంఎస్ఎంఈలు క్లోజ్ చేయడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ కావడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే నాట్ ఓన్లీ అలొకేషన్, దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా గవర్నమెంట్ చూడాల్సిన పరిస్థితి ఉందండి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఉపాధి చాలా కోల్పోయారు. కోవిడ్ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల ఉపాధి పెరిగే అవకాశం ఉందంటారా? పెరుగుతుందండి, ఉపాధి పెరుగుతుంది. బట్ ఇవాళ ఏమవుతుందంటే ది ఎంఎస్ఎంఈలు పెద్ద కంపెనీస్ తోటి కంపీట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల వీళ్ళ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పెరుగుతూ ఉంది, వీళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదనమాట. దానికి సరైన ప్రోత్సాహం ఇస్తే
వీళ్ళు నిలదొక్కుని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడము, ప్రోగ్రెస్ కావడం అవకాశం ఉంటుంది. ఇంకా చాలా చేయాల్సి ఉందండి. యా, భాస్కర్ రెడ్డి గారు, ఇది మంచి పరిణామే, బట్ ఇది ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ డిస్బర్స్డ్. ఓకే సార్. భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు బడ్జెట్ పరంగా చూస్తే పరిశ్రమలకు ఇంకా ఎలాంటి ప్రోత్సాహం లభించుంటే బాగుండేది? మీరు ఏం కోరుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇంకేం చేస్తే పరిశ్రమలు మరింత మెరుగైన స్థితిని చేరుకునే అవకాశం ఉంది ఈ కోవిడ్ తర్వాత? ఇప్పుడు మీరు అంటే ఇంతకుముందు రఘుబాబు గారిని అడిగిన ప్రశ్న అనేది, సో దీంట్లో అంటే ఒకటి మౌలికంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎంఎస్ఎంఈ అనేది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, దీంట్లో చాలా ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా వస్తుంది. ప్రతి చిన్న పరిశ్రమ అంటే ఇట్ నీడ్ నాట్ బి అంటే ఒక పెద్ద సెటప్ ఉన్న పరిశ్రమ కాదు. ఈవెన్ 2-3 పనిచేసే చిన్న కార్మికులు కూడా ఈ సెక్టర్లోనే వస్తాయి. అయితే దురదృష్టం ఏంటంటే 10 మందిలో ఓన్లీ 2 ఈ ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఆత్మనిర్భర్ భారత్ కింద 1.0, 2.0, ఇంతకుముందే 4 లక్షల కోట్లు చేసింది, ఇప్పుడు ఇంకొక 2 లక్షల కోట్లు చేసింది. అయితే రఘుబాబు గారు చెప్పినట్టు మీరు ఇంకా 2 కాదు, ఇంకా 10 లక్షల కోట్లు చేయండి. దీంట్లో బ్యాంక్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఆర్బీఐ జనరల్ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏంటంటే, మీరు బ్యాంక్స్ వీళ్ళకి తప్పకుండా ఎంఎస్ఎంఈకి మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళకు ఒక 2-3 అంటే ఒక 8-10 పాయింట్స్ చెప్పారన్నట్టు. వీళ్ళు నిరర్ధకమైన ఆస్తి ఉండొద్దు, వీళ్ళు మంచిగా పనిచేస్తుండాలి, ఈ విధమైన బయట. అయితే బ్యాంక్ ఇంటర్నల్ గైడ్ లైన్స్ ఏంటంటే చాలా కఠినతరంగా ఉన్నాయి. వాళ్ళ బ్యాంక్స్ ఏం చూస్తాయంటే, మాకు ఈ ఇచ్చిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుందా రాదా. అయితే ఈ ఇన్ఫార్మల్ మైక్రో సూక్ష్మ మధ్య తరహా ఇండస్ట్రీస్ ఏంటంటే 10లో 2 మాత్రమే అసెట్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక షాప్ ఉంటుంది. అట్లా మిగిలిన 8 మంది అన్సెక్యూర్డ్ లోన్స్ మీద కానీ వాళ్ళు తెచ్చుకున్న వివిధ రంగాల మీద ఆధారపడి ఎక్కువ ఇంట్రెస్ట్కి తీసుకునే సెక్టరే ఉంది. సో ఈ ఆల్మోస్ట్ 80% మందికి ఈ ఫలితాలు అందలేదు. పోయినసారి కూడా ఇప్పుడు ఈ 4 లక్షల కోట్లలో మన దగ్గర నుంచి చూస్తే ఓన్లీ 30-40% ఇంతకెందుకు నిర్మలా సీతారామన్ గారే అనౌన్స్ చేశారు ఈరోజు 1,00,000 యూనిట్లకు మాత్రమే లభించిందని. సో అది చాలా తక్కువ నెంబర్. మనం ఆల్మోస్ట్ 10 లక్షల యూనిట్లలో 1,20,000, 1,30,000 మాత్రమే ఈ ఫలితాలు పొందగలిగిందంటే ఇది దురదృష్ట పరిణామము. అయితే దీంట్లో ఫండ్స్ కంటే ఎక్కువ ఆర్బీఐ ద్వారా వెరీ క్లియర్ గైడ్ లైన్స్ ఈ బ్యాంక్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమనంటే ఎట్టి పరిస్థితులలో అది ఏ సెక్టర్ అయినా అసెట్స్ ఉన్నా లేకున్నా, ఒకవేళ మీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఎంఎస్ఎంఈ క్యాటర్లోకి ఈ పరిశ్రమ వచ్చిందంటే వాటికి తప్పకుండా మీరు ఇవ్వాల్సిన బాధ్యత కింద దాన్ని కనుక గైడ్ లైన్స్ ఇస్తే అప్పుడు ఈ రంగానికి ఊతం వస్తుంది. ఇప్పుడు ప్రొఫెసర్ జానయ్య గారు అన్నట్టు ఫండ్స్ లభ్యత అందరికీ వెళ్ళిపోతుంది. అది అంటే బాటమ్ మోస్ట్ లెవెల్. ఇప్పుడు ఈవెన్ సెల్ఫ్ రిలేటెడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే చిన్న బండి నడుపుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇడ్లీ అమ్మే వాళ్ళు కానీ, వీళ్ళ దగ్గరికి కూడా ఈ ఫండ్స్ ఫ్లో రావాలి. దానికి బ్యాంకును కరెక్ట్గా అనుసంధానం చేసి కనుక చేస్తే ఈ ఫలాలు అందరికీ అందుతాయి. లేకపోతే మాత్రము వారు అన్నట్టు డిమాండ్ సైడ్ చాలా వీక్ అయిపోతాం మనము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంప్లాయీస్కు కూడా ఇప్పుడు మనము 1.5 lakh ఏటీసీ కింద ఎగ్జంప్షన్ ఉండింది ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఎప్పటి నుంచో 8-10 సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని అట్లీస్ట్ 2.5 లక్షల కన్నా చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కరోనా టైంలో చాలా వీక్ అయి ఉన్నది మొత్తం సొసైటీ. అట్లీస్ట్ ఈ మధ్య బడుగు వర్గాల వారైనా ఆ చిన్న బెనిఫిట్స్ వస్తే కనుక ఒక 20-30 వేల అడిషనల్ లభ్యత అయితే కనుక అది మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది. కానీ ఈ సైడ్ కొంచెం నిరుత్సాహంగా ఉంది. భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పెంచిన దాఖలు లేవు. ఈసారి ఖచ్చితంగా పెంచుతారు. ఈ కోవిడ్ ప్రభావానికి చాలా ఎక్కువ మంది ఉద్యోగులు ప్రభావితం అయ్యారు. ఖచ్చితంగా బెనిఫిట్స్ ఇస్తారు, కొంచెం ప్రోత్సాహం ఉంటుంది అనుకున్నారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఎలాంటి ప్రోత్సాహాలు కానీ, ఎలాంటి ప్రకటనలు కానీ, ప్రస్తావన కానీ కేంద్ర మంత్రి చేయలేదు. దీన్ని ఎలా చూస్తారు? పూర్తిగా డిసప్పాయింటింగ్ అండి. ఇది నిరాశ నిస్పృహలకు గురి చేసేది. మేము ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున ఒక 200 మంది వేరియస్ ఇండస్ట్రియల్ సెక్టర్ సిఇఓస్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్తో ఒక సర్వే మాదిరిగా నిర్వహించాము. దీంట్లో ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఈ పర్టికులర్ మెజర్స్ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఈసారి తప్పకుండా ఈ 1.5 lakh ఏటీసీసీది 2.5 లక్షలు అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు కామన్ మ్యాన్కు ఇల్లు అనేది కళ. ఆల్మోస్ట్ మిడ్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఇల్లుకు ఇన్వెస్ట్ చేస్తారు.
దానికి కూడా మిడ్ లెవెల్ ఎంప్లాయీస్కు ఇప్పుడు 45 ఏబీ కింద ఓన్లీ 2 lakh వరకే ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఉంది, ఓన్లీ 2 లక్షల వరకు. ఇది కూడా చాలా రోజుల నుంచి అలాగే వస్తుంది. అట్లీస్ట్ దాన్ని 5 లక్షల కన్నా చేస్తే దాంట్లో కొంత బెనిఫిట్ వస్తుందని ఈ విధంగా ఈ ట్యాక్సెస్ విషయంలో ఐ థింక్ ఇట్స్ చాలా డిసప్పాయింటింగ్. కామన్ మ్యాన్ చాలా ఇబ్బందికి గురయ్యాడు. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు ఏదైతే ఎక్స్పెక్టేషన్తో వచ్చామో ఈసారి ఉంటుందనుకున్నాము అసలు దాని విషయమే టచ్ చేయలేదు, ఎక్సెప్ట్ ఫర్ లార్జ్ లెవెల్లో కంట్రీ లెవెల్లో అగ్రికల్చర్కు, పిఎం గతి శక్తికి అంటే మంచిదే. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము, ఉత్పత్తి పెంచడము లాంగ్ రన్లో చాలా మంచి పరిణామమే, కానీ దానికి మ్యాచింగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు. అది మాత్రం కామన్ మ్యాన్కు డిసప్పాయింటింగ్ అయిందని చెప్పచ్చు. ఓకేనండి. శ్రీనివాసరాజు గారు, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత వైద్యపరంగా పరిశోధనా రంగం చాలా కీలకమైంది. పరిశోధనలు చేయాలి, వైద్యపరంగా ఎలాంటి ఇన్వెన్షన్స్ చేస్తే దాంట్లో కొత్త జబ్బులు వచ్చినప్పుడు, కొత్త పాండమిక్స్ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వైద్య రంగంలో పరిశోధనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాలు అందించింది? ఈ బడ్జెట్ పరంగా ఏమైనా మీకు కొంచెం కనిపిస్తుందా? వైద్య రంగంలో పరిశోధనలకి ప్రోత్సాహం లభిస్తుందంటారా? అసలు మనం మొత్తం కూలంకషంగా చూస్తేనండి, ఆరోగ్య రంగంలో ముఖ్యంగా కాలేజీ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సైడు, అలాగే రీసెర్చ్ సైడ్ కానివ్వండి, లేదా న్యూ మాలిక్యూల్స్ ఇన్వెంట్ చేయడానికి కావాల్సిన వనరులు కానివ్వండి, వాటికి యూస్ అసలు ఎత్తలేదు సార్. ఎందుకంటే వీటిల్లో అసలు ఏమాత్రం కూడా అసలు వాటి గురించి ఎడ్యుకేషన్ కానీ ఏమీ టచ్ చేయలేదు అసలు. ఇంకోటి ఏంటంటే మేము ఇంకోటి ఊహించాము యాక్చువల్గా, మెడికల్ డివైసెస్ మీద జిఎస్టీ తగ్గించమని ఎప్పటి నుంచో అడుగుతున్నాం మనం. ఈ మెడికల్ డివైసెస్ ఆత్మనిర్భర్ స్కీమ్ కింద మన లోకల్గా ఇండైజినియస్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన డివైసెస్ మీద కానివ్వండి, డిస్పోజబుల్స్, కన్స్యూమబుల్స్ మీద కనీసం జిఎస్టీని 5%కి తీసుకొస్తే మనకి చాలా కాంపిటేటివ్గా ప్రొడక్షన్ చేయగలం మన వాళ్ళందరూ కూడా. అది చాలా బాగుంటుంది కూడా. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద కూడా జిఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉంది. అది కూడా తగ్గించలేదు. కాబట్టి ఇలాంటివన్నీ చూసుకుంటే ఏంటంటే ఒక వేగ్గా బ్రాడ్గా వాళ్ళు చెప్పారు తప్ప ఒక పిన్ పాయింట్ చేసి ప్రతి రంగాన్ని టచ్ చేసి ఆ రంగంలో పడుతున్న ఇష్యూస్ ఏమున్నాయి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఈ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనే దాన్ని మాత్రం వాళ్ళు నెగ్లెక్ట్ చేసినట్టే కనిపిస్తుంది. ఇంకోటి ఐసీఎంఆర్ కానివ్వండి, లేదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానివ్వండి, లేకపోతే పీజీఐ చండీగఢ్ లాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదా సిసిఎంబికి కానివ్వండి, వీటన్నిటికి కూడా కావలసిన వనరులు, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం లాస్ట్ ఇయర్ కూడా కేవలం 1000 కోట్ల నుంచి 3000 కోట్లే వాళ్ళు ఎలికేట్ చేశారు. అందులో రివైజ్ చేసిన తర్వాత కేవలం 1500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కనీసం 10 నుంచి 15,000 కోట్లు ఎలికేట్ చేస్తే తప్ప మనం కంపీట్ చేయలేము వరల్డ్ లెవెల్లో కనుక. కాబట్టి మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ త్రూ యువర్ ఛానల్ టు ది గవర్నమెంట్ ఏంటంటే మెడికల్ రీసెర్చ్కి అలాగే గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఎక్కువ శాతం ఫండింగ్ చేయకపోతే కనుక మనం వరల్డ్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే కమింగ్ పాండమిక్స్ని ఎదుర్కోవడంలో కానివ్వండి, మనం డెఫినెట్గా వెనకబడిపోతాము. ఓకేనండి. జానయ్య గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రధానంగా నదుల అనుసంధానం గురించి ప్రస్తావించింది. 5 మోడళ్లు సిద్ధం చేశాం, నదుల అనుసంధానానికి సిద్ధమవుతున్నాం అని చెప్పింది. ఇది ఎలాంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది నదుల అనుసంధానం? ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. మనం గత కేఎల్ రావు గారు ఉన్న కానించి ఇది నదుల అనుసంధానం వినిపిస్తున్నది. కాకపోతే అమల్లోకి వచ్చేసరికి ఎక్కడ మనకు ఒక విజిబుల్ ఇంపాక్ట్ కనపడలేదు. కాన్సెప్ట్ మంచిది, దీన్ని ఏ విధంగా అమలు తీస్తారని చూడాలి. మనం ఇప్పుడు బడ్జెట్లో నిర్మల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి దాని నిధులు ఎంతవరకు, అంటే నిధులు ఒకసారి బడ్జెట్ అలొకేట్ చేస్తారు కానీ ఫైనల్గా వస్తే ఏముండదు. సో దాని ఇంపాక్ట్ లాంగ్ రన్, ఇది చాలా కొన్ని సంవత్సరాలు పట్టే ప్రాజెక్ట్ కాబట్టి ఇది మంచి ఆలోచన, దాన్ని అమల్లో జరగాలని అందరం కోరుకుందాం. ఓకే జానయ్య గారు, అయితే ఈ నదుల అనుసంధానం వల్ల తెలుగు రాష్ట్రాలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా, లేకపోతే లబ్ధి చేకూరుతుందంటారా? అంటే ఇప్పుడు ఇందులో ఏ రాష్ట్రం ఒక రాష్ట్రము అంటే ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యంగా కృష్ణా గోదావరి నదులు ఇక్కడ మనకి ఎక్కువ ఆధారితమై ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఈ రెండింటి గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి అంటున్నాను, ఏంటి ఈ నదుల అనుసంధానం వల్ల తెలుగు రాష్ట్రాలకు మంచేనా లేకపోతే చెడు జరుగుతుందా? అంటే డాక్టర్ కేఎల్ రావు గారు 1956లో ఒక ఆర్టికల్ రాశారండి. చాలా ఆల్మోస్ట్ 60 సంవత్సరాల కింద ఈ నదుల అనుసంధానం కదా. అందులో నాకు గుర్తున్న ఒక కీలకమైన అంశం ఏంటంటే
ఈ నదుల అనుసంధానం వల్ల ఈ దక్కన్ ప్లాటు అంటే దక్షిణాదిలో ఉండే నదుల కింద పారివాహక ప్రాంతాలకు లాభం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఉత్తరాదిలో ఉండే హిమాలయాల నుంచి వస్తాయి. ఇప్పుడు గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ ఏంటంటే ఇవి పిరానియల్ రివర్స్ అంటాం. అది ఎప్పుడు ఎండాకాలము వానకాలం అనేది ఉండకుండా ఎప్పుడు నీళ్ళు నదులు పారుతూ ఉంటాయి. అలాంటి మన దక్షిణాదిలో ఉండే రాష్ట్రాలు ఇది రెయిన్ఫాల్ డిపెండెంట్ రివర్స్ అంటాం. వర్షాలు ఉంటేనే మన క్యాచ్మెంట్ ఏరియాలో వాటర్ వస్తేనే నదులలో నీళ్ళు ఉంటాయి. వర్షాలు లేకపోతే నదులు కూడా ఎండిపోతాయి. సో కాబట్టి దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందని డాక్టర్ కేఎల్ రావు గారు 1956లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. అది నాకు బాగా గుర్తు. ఆయన చెప్పింది కూడా ఇది ఒక లాజికే. ఎందుకంటే ఉత్తరాదిన ఉండే నదులు మీకు ఎప్పుడు సంవత్సరానికి పొడుగ్గా మీకు నీళ్లు ఉంటాయి, కొద్దిగా ఎక్కువ తక్కువ. దక్షిణాదిలో ఆ సమస్య ఉండదు, ఎందుకంటే మనకు ఆ సమస్య రాదు. మనకు ఇక్కడ కేవలం రెయిన్ఫాల్ ఉన్నప్పుడే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనకు ఓవరాల్గా అంటే ఇక్కడ తెలంగాణ ఎక్కువనా, ఆంధ్ర ఎక్కువనా, మహారాష్ట్ర ఎక్కువనా, కర్ణాటక అనేది సమస్య కాకుండా డెఫినెట్గా దక్షిణాదిలో ఉండే అంటే దక్కన్ ప్లాటుకు దిగువన ఉండే వింధ్య పర్వతాలకు దిగువన ఉండే నదులలో డెఫినెట్గా ఈ అనుసంధానం వల్ల లాభం జరుగుతుంది అనేది మాత్రం తప్పకుండా మనకు ఒక బేసిక్ జాగ్రఫీ మీద ఐడియా ఉన్న చెప్తుంటారు. ఓకే సార్. రఘుబాబు గారు, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చూస్తే 5G సాంకేతికత తీసుకొస్తున్నాం ఈ సంవత్సరంలోనే అని చెప్పారు. ఈ 5G టెక్నాలజీ రావడం వల్ల టెక్నాలజీ పరంగా ఎలాంటి మార్పులు వస్తాయి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది ప్రజలకు కానీ దేశానికి కానీ? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్లో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా డిజిటల్ రెవల్యూషన్ చాలా బ్రహ్మాండంగా మనం అడాప్ట్ చేస్తున్నాము. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామం అండి, ఇది అవసరం. దేశంలో డిజిటల్ కనెక్టివిటీ 5Gకి వెళ్ళడం ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఈ లోయెస్ట్ ఇన్ ది స్టాటా కూడా ఈ సర్వీసెస్ని అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈవెన్ ది గవర్నమెంట్ సర్వీసెస్ని సిటిజన్కి అందజేయాలన్నా కూడా మారుమూల ప్రాంతాల్లో ఎడ్యుకేషన్, హెల్త్, గవర్నమెంట్ సర్వీసెస్ని చేర్చడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి పరిణామం అండి. దీని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఈవెన్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే రఘుబాబు గారు, అయితే ఈ 5G తీసుకురావడం వల్ల ఉపాధి పరంగా ఏమైనా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఉపాధి పెరుగుతుందండి. బట్ ఇక్కడ చాలా సెక్టార్లలో ఇప్పుడు ఆటోమేషన్ కూడా చాలా జరుగుతుందండి. ఆటోమేషన్ జరగడం వల్ల అడిషనల్గా క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంటు ఆటోమేషన్ వల్ల కొంత ఆఫ్సెట్ జరుగుతుంది. ఎక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినా కూడా, క్యాపెక్స్ చాలా ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరగడం అనేది తక్కువ అవుతుంది. పర్టికులర్గా ప్రైవేట్ సెక్టార్లో ఈ 5G ఇంప్లిమెంటేషన్ అంతా ప్రైవేట్ సెక్టార్ ద్వారా జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఆటోమేషన్ చేసి జాబ్స్ ఎంత తగ్గియాలనే దాని మీద ఉంది. కాబట్టి జాబ్స్ పెరుగుతాయని నేను అనుకోవట్లేదండి డైరెక్ట్గా 5G ఇంప్లిమెంటేషన్ వల్ల. ఓకే భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు అలాగే ఈ డిజిటల్ ఇండియా కానీ డిజిటల్ వరల్డ్ కానీ మొత్తం డిజిటల్ అయిపోయింది ఈ కాలంలో చూస్తే. ఈ పరిస్థితుల్లో రూరల్ ఏరియాస్కి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ద్వారా కనెక్టివిటీ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండొచ్చు పారిశ్రామికంగా కానీ, లేకపోతే విలేజ్లో అభివృద్ధి చెందితే పరిశ్రమలకి, లేకపోతే దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? అంటే ఎనీ డిజిటలైజేషన్ అంటే టెక్నాలజీ ఇంటర్ఫేసు, డిజిటలైజేషను ప్రతి ఒక్కటి ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, ఇంకా చిన్న చిన్న పరిశ్రమలు రావడానికి కనెక్టివిటీ ఇట్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు రోడ్లు పెరిగితే ఏంటంటే మూమెంట్ పెరుగుతుంది, మూమెంట్ పెరిగినప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు డిజిటల్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో డిజిటలైజేషన్, ఫైబర్ కేబుల్ తోని ఆ స్పీడ్ పెరుగుతుంది. అన్ని ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ సెక్టర్ తీసుకున్నట్టయితే ఇన్ఫార్మల్ సెక్టర్లో మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు కంట్రీలో ఏముంది, అగ్రికల్చర్ తర్వాత ఎంఎస్ఎంఈలో 11 కోట్ల మంది ఉన్నారు. అంటే డిఫరెంట్ మైక్రో స్మాల్, మీడియం అండ్ మైక్రో సెక్టర్లో. సో వీళ్ళందరినీ మధ్యన ఈ అనుసంధానం పెరిగి, యాక్టివిటీస్ పెరిగి డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఎకనామిక్ యాక్టివిటీతోని అడ్వాంటేజ్ అవుతుంది అనేది మా ఉద్దేశం. శ్రీనివాసరాజు గారు, ఈ 2 ఏళ్లుగా చూస్తుంటే కరోనా వల్ల చాలామంది అనారోగ్యం, ముఖ్యంగా మానసికంగా చాలా సమస్యలకు గురయ్యారు, ఒత్తిడికి గురయ్యారు. ఇలాంటి వాళ్ళ సమస్యలు తీర్చడానికి టెలిమెడిసిన్ విధానం తీసుకొస్తున్నాం, బెంగళూరు ఐఐటి దీనికి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తోంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు? ఇది చాలా మంచి పరిణామం అండి. యాక్చువల్గా మనకి పోస్ట్ కోవిడ్లో ఈ డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, స్లీప్లెస్నెస్ కానివ్వండి, ఈ 3 కంప్లైంట్లు కూడా చాలా విపరీతంగా పెరిగినాయి కంప్లైంట్స్.
ఈవెన్ టెలికన్సల్టెన్సీ సర్వీసెస్ మన స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్న సంజీవనిలో కూడా ఎక్కువ ఈ కంప్లైంట్లే వస్తున్నాయి. ఈవెన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి కంప్లైంట్లే మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇది ప్రవేశపెట్టిన ఈ నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది మన నిమ్హాన్స్ బెంగళూరుని నోడల్ సెంటర్గా పెట్టుకొని విత్ బెంగళూరు ఐఐటి వాళ్ళ సాంకేతిక సహకారం తీసుకునేదానికి ఇది చాలా మంచి పరిణామం. ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్లో కనుక చేస్తే కనుక ఎస్పెషల్లీ విత్ ది కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ విత్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఎస్పెషల్లీ ప్రైవేట్ డాక్టర్స్ని ఎక్కువగా వీళ్ళు తీసుకోవాలి సార్. ఎందుకంటే మనం చూసుకుంటే ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో చాలా తక్కువ మంది వైద్యులు ఉన్నారు మనకి. మనం చూసుకుంటే కనుక ఒక స్టాటిస్టిక్స్ 90% ఇవాళ హాస్పిటల్స్ కానివ్వండి, 80% డాక్టర్స్ కానివ్వండి, 70% హాస్పిటల్ బెడ్స్ కానీ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ప్రైవేట్ డాక్టర్స్ని కూడా వీళ్ళు ఇన్వైట్ చేసి ఇందులో భాగస్వాములు చేయాలి. ఓకే శ్రీనివాసరాజు గారు, అలాగే ఇప్పుడు మానసిక సమస్యలు అంటే నేరుగా కొంతమంది వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో టెలిఫోన్లో చెబితే అటువైపు డాక్టర్కి పూర్తిస్థాయిలో అర్థమయ్యి వాళ్ళకి తగిన పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే నేరుగా చికిత్స తీసుకుంటే బెటర్గా ఉంటుందంటారా? అంటే ముందుగా ప్రైమరీగా ఇనిషియల్ లెవెల్లో ఎక్కువ సందేహాలు, ఎక్కువ అపోహలు ఎక్కువ ఉంటాయి ముందు బేసికల్గా పేరెంట్స్కి కానివ్వండి లేదా పేషెంట్లకు కానివ్వండి. అలాంటి వాటిని మనం సార్ట్అవుట్ చేయడానికి లేదా క్లియర్ చేయడానికి ఎస్పెషల్లీ టెలికన్సల్టెన్సీ ఉపయోగపడుతుంది. ఆ టెలికన్సల్టెన్సీలో ఒకసారి కన్సల్టేషన్ అయిన తర్వాత ఒక గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లంలో నిజం ఎంత లేకపోతే అందులో అపోహ ఎంత అనేది డాక్టర్స్ చూస్తారు. కాబట్టి అవసరమైతే హయ్యర్ సెంటర్కో లేకపోతే దగ్గరలో నియరెస్ట్ రిఫరల్ సెంటర్కో వాళ్ళు రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ గుడ్. ఓకే జానయ్య గారు, ఇప్పుడు ఈ బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఈ 2023 సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం, తృణధాన్యాల వృద్ధి కోసం ఉత్పత్తులు పెంచడం కోసం చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం అని చెప్పారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉంది? అంటే మన కేంద్ర ప్రభుత్వం కాదండి, ఇది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా 2023ని ప్రకటిస్తారు. అది వచ్చే సంవత్సరం అంటే జనరల్గా ఒక 2 సంవత్సరాల ముందే ప్రకటిస్తుంది యునైటెడ్ నేషన్స్. ఆ పర్టికులర్ ఇయర్ని ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023ని ప్రకటించారు. కాబట్టి ఆ నేపథ్యంలో అన్ని దేశాలు 210-20 దేశాలకు పైగా ఆ అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకొని అన్ని దేశాలు దానికి అనుకూలంగా కొన్ని కార్యక్రమాలు చేపడతాయి. సో 2008లో అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించింది యునైటెడ్ నేషన్స్ 2008లో. అదేవిధంగా ఈసారి 2023లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్లో ఈ నేపథ్యంలో మిల్లెట్స్ సంబంధించిన ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. కానీ దానికి ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఎలాంటి స్పెసిఫిక్ ప్రోగ్రామ్ స్కీమ్స్ అనేది ఏమి మెన్షన్ చేయలేదు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్లకి ఆర్థిక సాయం అందిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది ఎలాంటి మేలు చేసే అవకాశం ఉంది ఈ నిర్ణయం? ఇప్పుడు ఈ బడ్జెట్ లో కొద్ది గొప్ప అగ్రికల్చర్ కంటే అగ్రి బిజినెస్ కు కొంత ఒక అవకాశాన్ని మాత్రం కల్పించారు. మీరు అన్నట్టు అగ్రి స్టార్టప్స్ కు, అగ్రికల్చర్ లో డ్రోన్స్ ఉపయోగానికి, సో అదే విధంగా ఈ అగ్రిటెక్ ఇలాంటి అగ్రి బిజినెస్ రిలేటెడ్ దాన్ని కొంత ప్రోత్సాహం ఇచ్చారు. కానీ వీటన్నిటిది ఏంటిది ప్రత్యేకంగా గవర్నమెంట్ బడ్జెట్ కంటే మోస్ట్లీ ఈ చిన్న సన్నకారు ఔత్సాహిక వ్యాపారస్తులకు వాణిజ్యపరమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం లోన్స్ అవి ప్రకటించే అవకాశం ఉంది. ఎక్కడ మనకు స్పెసిఫిక్ గా ఇంత బడ్జెట్ వ్యవసాయ రంగానికి కానీ ఇస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. దురదృష్టం ఏంటంటే అసలు ఫస్ట్ టైం అనుకుంటాను బహుశా ఏ స్కీమ్ లేకుండా రైతుల్ని వదిలిపెట్టిన బడ్జెట్ నాకు ఇది ఒకటే కనిపిస్తుంది. కేవలం 2,30,000 కోట్లు గోధుమలు వరిని ప్రొక్యూర్మెంట్ చేస్తానికి మేము కేటాయిస్తుంటే అది అందరూ గవర్నమెంట్ జీరో అండి. రైతులు పండిస్తారు, ఆ పండించిన పంట ఎఫ్సిఐ దాదాపు 11 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు మేము సేకరిస్తాం. దానికి 2,30,000 కోట్లు రైతులకు చెల్లిస్తాం. అది అందులో గవర్నమెంట్ డబ్బు ఏం లేదు, రైతులు పండిస్తారు, అమ్ముకుంటారు, డబ్బులు తీసుకుంటారు. అంతకుమించి నాకు అక్కడ ఏం కనపడలేదు. కొద్ది గొప్ప అగ్రి బిజినెస్ కు మాత్రం ఒక ప్రోత్సాహాలు ఇస్తున్నాం అని చెప్పారు. ఎలాంటి ప్రోత్సాహాలు అనేది మనం వేచి చూడాలి, అసలు ఎలాంటి బడ్జెట్ ఎలాంటిది అనేది. అంతే తప్ప అసలు ఇంకా డబ్బులు ఇంకొకటి కీలకమైన విషయం ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి గారు డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని చాలా సందర్భంలో మనకు చెప్పారు. కానీ ఆ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ గురించి ఎక్కడ ఒక్క సెంటెన్స్ కాదు కదా, ఆ పదం కూడా లేదు ఈసారి. ఎందుకంటే గత 6 ఏళ్లలో రైతుల ఆదాయం పెరిగింది కేవలం 30-32% కూడా పెరగలేదు. సో ఒక సంవత్సరంలో 70% పెరిగే ప్రసక్తి లేదు. కాబట్టి దాన్ని చిన్నగా డిస్కషన్ లేకుండా దాని గురించి సైలెంట్గా ఉన్నారు.
అంటే ఏమిటంటే ప్రతి బడ్జెట్ లో మంచి మంచి స్లోగన్స్ ఉన్నాయి, మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ అమలుకి వస్తే మనకు కనిపిస్తుంది. ఇది అసలు పెద్ద సమస్య ఏంటంటే అమలు. పథకాలు బాగున్నాయి, బడ్జెట్ కూడా కొద్ది గొప్ప ప్రకటిస్తున్నారు, కానీ అతి కీలకంగా ఏంటంటే ఈ బడ్జెట్ టోటల్ గా ఫెయిల్ అయింది ఎక్కడంటే డిమాండ్ రిలేటెడ్ సమస్యలు ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి ఎకానమీ బాగుపడాలంటే డిమాండ్ సమస్యను పరిష్కరించాలి, డిమాండ్ పెరగాలంటే ఉపాధి పెరగాలి, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ కనీసం మీ సందర్భంగా మీ ద్వారా ఆదాయ పన్ను పరిమితి కనీసం 10 లక్షలకు పెంచాలండి. అది వినే వాళ్ళకి కాస్త ఆశ్చర్యం ఉండొచ్చు, కానీ దీని ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. ఎకానమీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, సామాన్యుల చేతిలో మీకు ఆదాయం డబ్బు ఉంటుంది, దాన్ని మళ్ళీ తిరిగి ఎకానమీలో ప్రవేశపెడతారు. తద్వారా డిమాండ్ పెరుగుతుంది, పరిశ్రమలు వస్తాయి, వ్యాపారస్తులకు లాభం జరుగుతుంది. అదేవిధంగా ఈ 80C కింద ఉన్న 1 లక్షని కనీసం 3 లక్షలకు చేయాల్సి ఉంటుంది, 80G కింద ఉన్న 1,50,000 5 లక్షలకు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తప్ప మీకు ఈ ప్రజలలో సామాన్యులలో డబ్బు ఉండదు, డబ్బు ఉంటే తప్ప డిమాండ్ పెరగదు, డిమాండ్ పెరిగితే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్కు డిమాండ్ ఉండదు. ఓకే సార్, రఘుబాబు గారు, ఇప్పుడు 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్, అలాగే ఏటీఎంలు ఇవన్నీ అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది ఎలాంటి మేలు చేసే అవకాశం ఉంది బ్యాంకింగ్ నుంచి ఇట్లా పోస్ట్ ఆఫీసులకు విస్తరించడం వల్ల? అంటే ఇదంతా ఒక కంటిన్యూషన్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ వచ్చాక జన్ ధన్, ఆధార్, మొబైల్ లింకేజ్ చేస్తూ ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ, అందరూ ఫార్మల్ ఎకానమీలోకి రావడానికి ఇవి వేరియస్ స్టెప్స్. దాంట్లో ఇవాళ ఎంతో కాంపిటీషన్ జరుగుతుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఫిన్టెక్ కంపెనీస్ వస్తున్నాయి. మన దగ్గర పోస్ట్ ఆఫీస్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలామంది ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడట్లేదు. ఎందుకంటే కాంప్లికేటెడ్ ప్రాసెస్, మనం వెళ్ళాలి, అక్కడ డిపాజిట్ చేయాలి, ఆన్లైన్ ఉండదు, ఇవన్నీ. కాబట్టి ఇది మంచి పరిణామే. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవడము, పర్టికులర్గా రూరల్ ఎకానమీ, అగ్రికల్చరు, ఫార్మర్సు దీన్ని అంతా వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. అది మంచి పరిణామే. ఓకే, అలాగే పట్టణాల్లోని నగరాల్లోని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతాం, కాలుష్యం తగ్గిస్తాం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల చాలా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీనివల్ల పర్యావరణంతో పాటు పారిశ్రామికంగా ఎలాంటి పురోగతి సాధించే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ వాహనాల్లో? ఇది చాలా చాలా మంచి పరిణామం అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్గా అయితేంది, నేషనల్గా అయితేంది, ఈవెన్ ది స్టేట్స్, చాలా స్టేట్స్ ఇప్పుడు ఈవీ పాలసీలు వచ్చాయి, ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీస్. మన క్లైమేట్ రిలేటెడ్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి సార్ వరల్డ్ ఓవర్గా. కాబట్టి దాన్ని చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రోత్సాహాలతోటి దీన్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఒకటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. తర్వాత మనం ఈ క్లైమేట్ గోల్స్ను కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 1-2 ఇయర్స్లో యాక్టివిటీ చాలా పెరిగిందండి. ఈవీ వెహికల్స్ కొనడం పెరిగింది బికాజ్ లాట్ ఆఫ్ సబ్సిడీ. పర్టికులర్గా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్స్కి దిర్ ఇస్ లాట్ ఆఫ్ సేవింగ్ ఆన్ ది రన్నింగ్ కాస్ట్ ఫర్ ఎనీ వెహికల్. కాబట్టి ఇది చాలా మంచి పరిణామము, ఇది ఉపయోగపడుతుందండి. ఇది ఇంకా యాక్టివిటీ స్కేలప్ కావడానికి అవకాశం ఉంటుంది, కొత్త ఎంటర్ప్రీనర్స్ రావడానికి, కొత్త బిజినెసెస్ రావడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడానికి ఉపయోగపడుతుందండి. భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు పరిశ్రమలకి మానవ వనరులు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను అందిస్తాం, సెంటర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది ఎలా మేలు చేసే అవకాశం ఉంది? ఎనీ స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యం, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇది ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నట్టు, అంటే పరిశ్రమలకు కానీ దానికి కానీ. సో దీనికి ఇచ్చే ఫండ్స్ తప్పకుండా ఎకానమీ పెరగడానికి ఊతమిస్తాయి. ఇంకొకటి, ఇప్పుడు పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్ అనేది అంటే మొదటి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు స్పీచ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఐ థింక్ ఒక 4-5 టైమ్స్ ఈ స్టార్టప్, డిజిటలైజేషను, ఈ ఈకో సిస్టమ్ గురించి చాలా మాట్లాడారు, చాలా సపోర్ట్ అనౌన్స్ చేశారు. అగ్రిటెక్ కానీ, లేకపోతే డ్రోన్ టెక్నాలజీ కానీ, డిజిటలైజేషన్ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ, ఇట్లా ప్రతిదీ టెక్నాలజీ ఇంటర్ఫేస్తోనే అయ్యే యాక్టివిటీస్కు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది. సో ఈ విషయంలో ఏదైనా రాష్ట్రం ఎక్కువ బెనిఫిట్ పొందుతుందంటే అది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్ మంచిగా వేళ్ళూనుకుంటుంది. ఇప్పుడు చాలా స్టార్టప్ ప్రమోటింగ్ ఏజెన్సీస్ వచ్చాయి, టీ హబ్, వి హబ్ అండ్ రకరకాల, అంటే ప్రతి డిపార్ట్మెంటు ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నది ఈ ఈకో సిస్టానికి. కంట్రీలో ఇప్పుడు బెంగళూరు తర్వాత మనమే, అంటే తెలంగాణనే 2వ పొజిషన్ ఉంది. కాబట్టి
ఈ రంగానికి ఏ విధమైన సపోర్ట్ కానీ, ఏ విధమైన ఫండ్స్ కానీ, ఏ విధమైన ఎంకరేజ్మెంట్ కానీ ఉందంటే అది ఇండైరెక్ట్గా చాలా బెనిఫిట్ మనకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. భాస్కర్ రెడ్డి గారు, అలాగే క్రిప్టో కరెన్సీ గురించి మీరు అన్నారు. క్రిప్టో కరెన్సీ మీద 30% ట్యాక్స్ వేస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇది ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? సో దానికి కౌంటర్గా ఒకటి ఏంటంటే ఆర్బీఐ క్రిప్టో అంటే సేమ్ క్రిప్టో కరెన్సీ మాదిరిగా డిజిటల్ రూపీ తీసుకొస్తున్నదని, ఇట్స్ ఏ కౌంటర్ మెజర్ మాదిరిగా అనుకో. అంటే క్రిప్టో కరెన్సీ ఏమవుతుందంటే అక్రాస్ ద గ్లోబ్ అది అంటే చాలా పెరిగిపోతుంది. అండ్ దీని బెనిఫిట్స్ కూడా మోస్ట్లీ వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. ఇట్స్ ఏ గ్లోబ్ ఈజ్ ఏ వన్ సెంటర్ మాదిరిగా. రూపీ అయితే మనము ఒక విధంగా మన ఆర్బీఐ ద్వారా, మన గవర్నమెంట్ ద్వారా కంట్రోల్ మెకానిజం ఉంది. కానీ క్రిప్టో కరెన్సీలో ఏ విధమైన కంట్రోల్ లేకుండా పోతుంది. సో అటువంటప్పుడు ఎనీ డిజిటల్ ఎసెట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు 1% ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అని కాస్త దాన్ని ఏమంటారు క్లచెస్, బ్రేక్స్ అప్లై చేయడానికి వాడిన మెజర్గా కనిపిస్తుంది. బట్ డిజిటల్ ఎకానమీలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ రూపీ తేవడం అనేది ఐ థింక్ వన్ మోర్ వెల్కమ్ స్టెప్. ఇది అగైన్ ఆర్థిక వ్యవస్థ ఊతము ఇవ్వడానికి తోడ్పడుతుంది. శ్రీనివాసరాజు గారు, ఇప్పుడు వైద్య రంగం పరంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అయితే ఈ వైద్య రంగానికి ఇతర దేశాల్లో ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రోత్సాహం ఉంది? మనం వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఎలా ఉంది? ఎలా బెటర్గా ఏం చేస్తే బెటర్గా ఉంటుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ మనం శ్రీలంకతో కంపేర్ చేసుకున్నా సరే, అలాగే సౌత్ అమెరికన్ కంట్రీ వెనిజులా ఉంది, దాంతో కంపేర్ చేసుకున్నా సరే మన యొక్క ఎలికేషన్ ఆఫ్ ది బడ్జెట్ టువార్డ్స్ హెల్త్ కేర్ అనేది చాలా చాలా మీగర్. కాబట్టి మనం యాక్చువల్గా చైనాతో కానీ, రష్యాతో కానీ, అమెరికాతో పోల్చుకోవాల్సిన అసలు అవసరం కూడా లేదు మనకి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ బట్టి మనకి ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే హెల్త్ పారామీటర్స్ డెవలప్మెంట్ అవ్వటం కానీ ఉండదు సహజంగా. ఎందుకంటే మానిటరింగ్ ఉండాలి బడ్జెట్ మీద, అలాగే ట్రాన్స్పరెన్సీ ఇన్ ది సిస్టమ్ ఉండాలి, అలాగే అటెండెన్స్ ఆఫ్ ది డాక్టర్స్ కానివ్వండి లేకపోతే నర్సెస్ కానివ్వండి ఎట్ ది ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో వాళ్ళ యొక్క అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అనేది మానిటరింగ్ ఉండాలి. అలాగే చైన్ సప్లై ఆఫ్ ది డ్రగ్స్, మెడిసిన్స్ కానివ్వండి లేకపోతే డ్రగ్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, వీటి మీద అజమాయిషీ ఉండాలి. అందుకనే మేము ఏం చెప్తామంటే యాక్చువల్గా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి, ఎలికేషన్ ఆఫ్ ది బడ్జెట్ అండ్ ఆల్సో మానిటరింగ్. సిస్టమ్స్ మీద మానిటరింగ్ లేనప్పుడు మనం ఎంత ఎలికేట్ చేసినా కూడా నిష్ప్రయోజనంగా ఉంటుంది అది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇందాక మనం చెప్పుకుంటున్నాం, మనం ఈ టెక్నాలజీ అనేది 5G టెక్నాలజీ కానివ్వండి లేకపోతే విలేజ్ లెవెల్లో ఫైబర్ నెట్ కానివ్వండి, డెఫినెట్గా ఇట్ విల్ గో టు హెల్ప్ వెరీ వెరీ లాట్ టు ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఎలాగంటే ఇప్పుడు మనకి ఇందాక టెలిహెల్త్ కన్సల్టెన్సీ ఎలా ఉందో అలాగే ఇవాళ 5G వస్తే కనుక మనకి వితౌట్ ఎనీ హ్యూమన్ రిసోర్సెస్ క్రంచ్ ఉన్నా కూడా పల్లెల్లో మనం ఈజీగా వాళ్ళతో మనం హైపర్టెన్షన్ కానివ్వండి, క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్ కానివ్వండి, ఇలాంటి వాటిని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ బడ్జెట్లో చెప్పారు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఎకోసిస్టమ్ అని. దీని ద్వారా కూడా మనకి ఏమవుతుంది, మానిటరింగ్ బాగుంటుంది, అలాగే సిస్టమ్స్ కూడా బాగా ఈ ఇంటర్ఫేస్ బాగుండటం వల్ల ది ఫాస్ట్నెస్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పరెన్సీ కానీ మెరుగవడంతో రిజల్ట్స్ కూడా బాగుంటాయి. అంటే తక్కువ పెట్టుబడితో కూడా మనకి ఎక్కువ మార్పులు వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది ఈ టెక్నాలజీతో. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ది హెల్త్ రిజిస్టర్స్ ఆఫ్ ది పేషెంట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, అలాగే హాస్పిటల్లో డాష్ బోర్డ్స్ కూడా మనకి ఎన్ని బెడ్స్ వేకెంట్గా ఉన్నాయి, ఎన్ని ఐసీయూ బెడ్స్, ఎన్ని ఆక్సిజన్ సప్లై ఎంత ఉంది అనేది కూడా మనకి రాబోయే రోజుల్లో డెఫినెట్గా డాష్ బోర్డ్ డెవలప్ అవుతుంది నేషనల్ లెవెల్లో. కాబట్టి ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామం ఇవన్నీ కూడా. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఎలికేషన్ ఆఫ్ ది బడ్జెట్ అనేది కనీసం మినిమం లేకుండా మాత్రం ఇవన్నీ జరగవు. ఊరిని చెప్పుకోవడానికి తప్ప ఆన్ పేపరు కనీసం 2.5% ఆఫ్ ది జీడిపి ఎలికేట్ చేస్తే తప్ప హెల్త్ కేర్కి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సేఫ్ వాటర్ అండ్ ఆల్సో హైజీన్ అండ్ శానిటేషన్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఓన్లీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఓన్లీ. కాబట్టి కనీసం 2.5% ఆఫ్ ది 150 lakh crores అనమాట, అంటే ఆల్మోస్ట్ 3 to 3.5 lakh crores ఎలికేట్ చేస్తే తప్ప మనం ఇవన్నీ కూడా చెప్పుకునేవన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వు. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ కూడా ఒకటే, ఎలికేట్ చేయండి, హెల్త్ని ప్రియారిటీగా తీసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. రఘుబాబు గారు,
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతిశక్తి ప్రాజెక్టు ద్వారా ఇంకొక మరియు 25 సంవత్సరాల తర్వాత కూడా దేశం ఎలా ఉండబోతోంది అని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఈ గతిశక్తి ప్రాజెక్టు వల్ల ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం లక్షించినటువంటి ఆధునిక భారత నిర్మాణం సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుందండి, డెఫినెట్గా సాధ్యం అవుతుంది. మన లాస్ట్ 2-3 సంవత్సరాల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూసాము. అంటే గతిశక్తి బేసిక్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటన్నిటిని ఇంప్రూవ్ చేయడమే గతిశక్తి యొక్క ఉద్దేశం అండి. మీరు చూస్తే లాస్ట్ 2-3 సంవత్సరాల్లో NHAI రోడ్ కనెక్టివిటీ చాలా పెరిగింది. ఇదివరకున్న దానికి ఇప్పటికి చాలా పెరిగింది. ఈ బడ్జెట్లో కూడా 25,000 కిలోమీటర్లు అడిషనల్గా హైవేలు బిల్డ్ చేయడానికని అలొకేట్ చేయడం జరిగింది. కాబట్టి గతిశక్తి అనేది వెరీ గుడ్ స్కీమ్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది ఫ్యూచర్ 2030, 2050. కాబట్టి అంటే ఏ దేశమైనా కూడా ప్రోగ్రెస్ కావాలంటే ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సామాన్యుడికి ఉపయోగపడుతుంది, బిజినెస్ మ్యాన్కి ఉపయోగపడుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ కావడానికి ఉపయోగపడుతుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద ఫోకస్ చేయడం, మనకు ఉన్న రిసోర్సెస్నే ఆప్టిమైజ్ చేస్తూ ఈ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ గవర్నమెంట్ అండి. ఓకే, భాస్కర్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, జానయ్య గారు కూడా అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ని బెనిఫిట్స్ని 10 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పెంచుంటే బాగుండేది. కేంద్ర ప్రభుత్వం మాత్రం అసలు ఆ ప్రస్తావనే లేదు. అలాగే హెలికాప్టర్ మనీ తరహాలో ప్రజలకు కొనుగోలు శక్తి పెంచితే అప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పారు. దీంతో మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఈ విషయంలో బాగుండేది? 10 లక్షలు పెంచడం అనేది వారన్నట్టు ఒక డ్రీమ్ అది. బట్ అది వదిలండి, ఇప్పుడు అట్లీస్ట్ ఈ కోవిడ్ తర్వాత ఒక నిస్తేజమైన పరిస్థితిలో ఉన్నారు కామన్ మ్యాన్. సో ఈ రికవరీ ఫేజ్లో అట్లీస్ట్ కొంచెం ద్రవ్యలబ్ధత పెరిగేటందుకు చిన్న చిన్న మెజర్స్ ఇస్తే సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాము. ఏది ఇన్కమ్ ట్యాక్స్లో ATCలో 1.5 నుంచి 2.5 చేయడం, 3 చేయడం, అవి మీరు టచ్ చేయడం వదిలిపెట్టండి. ఒకవేళ కనుక మొత్తం స్లాబ్ను 10 కాదు 5 నుంచి 7, 8 పెంచినా చాలా సంతోషం. కానీ అది ఏమీ టచ్ చేయలేదు. దాంతోపాటు అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన చిన్న చిన్న మెజర్స్ కూడా తీసుకోలేదు. అందుకోసమే ఈ బడ్జెట్ను ఓవరాల్గా చెప్పాలంటే దేశానికి ఓవరాల్గా అంటే పురోగతికి లాంగ్ టర్మ్లో ఇచ్చే బడ్జెట్, షార్ట్ టర్మ్లో కోవిడ్ తర్వాత ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామన్ మ్యాన్కు ఇది నిస్తేజకమైన బడ్జెట్ కింద చెప్పొచ్చు దీన్ని. ఓకే భాస్కర్ రెడ్డి గారు, బడ్జెట్పై చేపట్టినటువంటి ప్రత్యేక చర్చలో ఇప్పుడు విరామం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి ప్రధాని మోదీ విజన్ మేరకు నవభారత నిర్మాణానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో బ్లూ ప్రింట్ ప్రకటించారు. 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుండగా 2047 వరకు ఈ 25 ఏళ్ల కాలాన్ని ఆమె అమృత కాలంగా అభివర్ణించారు. ఈ కాలంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలను ఆవిష్కరించారు. దేశంలో మౌలిక వస్తువులను ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా తీర్చిదిద్దడం, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి పదంలో పయనించే క్రమంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులను ఆకర్షించడం, అత్యాధునిక మౌలిక వస్తువుల కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం 4 ప్రాధాన్యాలను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రధానమంత్రి గతిశక్తి, సంతులిత అభివృద్ధి, ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడులు, సౌరశక్తి అవకాశాలు అందిపుచ్చుకోవడం, ఇంధన పరివర్తన, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత అనే అంశాలు అభివృద్ధికి మూల స్తంభాలుగా ఉంటాయని చెప్పారు. పీఎం గతిశక్తి అనే బృహత్తర ప్రణాళికను 7 ప్రగతి రథాలను ఆధారంగా చేసుకుని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పీఎం గతిశక్తిలో సంతులిత అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్న మంత్రి ఇందులో ఆర్థిక పరివర్తన, బహుళ విధమైన అనుసంధానం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడమేనని ముఖ్యమైన అంశాలని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్లో తయారీ కార్యక్రమంలో 60 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అత్యాధునిక సదుపాయాలతో 400 వందే భారత్ రైళ్లు, వచ్చే 3 ఏళ్లలో 100 గతిశక్తి కార్గో టెర్మినల్స్ అభివృద్ధి, జాతీయ రహదారులను మరో 25,000 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 4 ప్రాంతాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు ప్రయోజనకరంగా ఉండేలా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి వివరించారు. రైల్వేలు, పోస్టల్ నెట్వర్క్ను అనుసంధానం చేసి పార్సిళ్లను మరింత వేగంగా తరలిస్తామన్నారు. ఒక స్టేషన్, ఒక వస్తువు అనే విధానానికి ప్రాచుర్యం కల్పించి స్థానిక వ్యాపారులకు సహాయకారిగా ఉంటామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణకు సంబంధించి దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మెట్రో రైల్ నెట్వర్క్ను మరింత పెంచుతామన్న ఆమె పట్టణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను పెంచేందుకు ఆయా ప్రాంతాలకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. రైల్వే స్టేషన్లతో వాటిని అనుసంధానం చేస్తామన్నారు. పర్వత ప్రాంతాల్లో మెరుగైన రవాణాతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పట్టణాలు, నగరాల్లోని ఇరుకైన ప్రాంతాల్లో 8 రోప్వేలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఒక్కోటి 60 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. పీఎం గతిశక్తి అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియా యాజమాన్యం బదలాయింపు సజావుగా పూర్తయిందన్న ఆర్థిక మంత్రి త్వరలోనే నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను కూడా ప్రైవేటు పరం చేస్తామన్నారు. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 100 ఏళ్ల స్వాతంత్ర భారతావని ఎట్లా ఉండబోతుందో వివరిస్తూ 39.45 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ సమర్పించారు. దీనిపై సమగ్ర విశ్లేషణ చేద్దాం. మనతో పాటు ఈరోజు చర్చలో నరేష్ కుమార్ గారు ఉన్నారు, ఐటీ రంగ నిపుణులు. అలాగే సూర్యచంద్రకాంత్ గారు ఉన్నారు, అనంత ప్రాజెక్ట్స్ సీఈఓ. అట్లాగే మల్లికార్జునరావు గారు, నరేట్కో ఏపీ ప్రధాన కార్యదర్శి. రైట్, ముందుగా నరేష్ కుమార్ గారితో మొదలు పెడదాం. నరేష్ కుమార్ గారు, ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఎట్లా ఉంది? ఐటీ రంగానికి ఎలాంటి కేటాయింపులు చేశారు? చెప్పండి. నరేష్ కుమార్ గారు, ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఎలా ఉంది? ఓవరాల్గా అండి, ద క్యాపిటల్ మార్కెట్ ఇస్ ఫేవరబుల్లీ
చెప్పండి కంటిన్యూ సార్ ప్లీజ్. ఐటీ రంగానికి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ బిగినింగ్లోనే కూడా యానిమేషన్, గేమింగ్ అండ్ కామిక్ రంగానికి కూడా ఒక స్పెషల్ కమిటీ వేసి స్పెషల్ ఫోకస్ పెడతా అని చెప్పి స్టార్టింగ్ ఆఫ్ ద బడ్జెట్ స్పీచ్లోనే కూడా పుట్ స్పెషల్ ఫోకస్ ఆఫ్ దట్ అండి. ఇన్ అడిషన్ టు దట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాక ఎస్పెషల్లీ రూరల్ విలేజెస్లో కూడా కనెక్టివిటీ పెంచుతాక కూడా షీ హెస్ లేడ్ ఎ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇంప్రూవింగ్ ద బ్యాండ్ విత్ స్పీడ్స్ అండ్ ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద రూరల్ విలేజ్ ఆల్సో. దీనివల్ల ఏంటంటే దే వాంట్ టు బ్రింగ్ ద టెక్నాలజీ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు, పాండమిక్ ఉన్నప్పుడు అలాగే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పల్లెటూరులకు వెళ్ళిపోయి చేసుకుంటున్నారు కదండి. దీనికి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ వెల్కమ్ స్టెప్ బై ది ఫైనాన్స్ మినిస్టర్ దట్ 5G రోల్ అవుట్తో పాటు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఐటీ అండ్ నాట్ ఓన్లీ దట్ డేటా సెంటర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చి ఎనర్జీ స్టోరేజ్ కూడా సోలార్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ కూడా మ్యాక్సిమం లెండింగ్ పెడతాం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు ఇండియాలో బ్యాండ్ విత్ తక్కువ ఉండటం వల్ల, పవర్ బ్రేక్స్ ఉండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాకి బాగా పెనిట్రేట్ అవ్వలేదండి. ఇప్పుడు సోలార్, గ్రీన్ పవర్, ఎనర్జీ స్టోరేజ్ మీద డేటా సెంటర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇష్టం వల్ల, ఈ 5G రోల్ అవుట్ చేయడం వల్ల ఎక్కువ ఎన్హాన్స్ స్పెండింగ్ ఆన్ రూరల్ కనెక్టివిటీ వల్ల డెఫినెట్లీ ఐటీ విల్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ అండి. సో దానివల్ల ఇట్స్ ఎ వెరీ ఫేవరబుల్ థింగ్. నాట్ ఓన్లీ దట్ నేషనల్ స్పెండింగ్ కూడా, క్యాపెక్స్ స్పెండింగ్ కూడా విపరీతంగా పెంచుతారు. 2 lakh crores అడిషనల్ క్యాపెక్స్ పెంచడం వల్ల ఇట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ స్పెండింగ్ అక్రాస్ ద కంట్రీ అండి. వెన్ ఎవర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ సర్వీస్ సెక్టర్లో పెరిగితే ఆటోమేటిక్గా ఐటీ రంగానికి కూడా ది స్పిల్ ఆఫ్ ఎఫెక్ట్ విల్ కమ్. సో ఇట్స్ ఎ వెరీ ఫేవరబుల్ థింగ్ వాట్ ద బడ్జెట్ హెస్ డన్ అండి. ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్కి, జీడిపి పెంచుతా కూడా ఇదే expecting in excess of 9% of growth and tax collections kuda were at record 1.4 lakh crores in January. They expect the entire year collections also to go up. So as digitization goes up, they also lay emphasis on దేశ ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. digital currency launch చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जैसे किसान ड्रोन हो, वंदे भारत ट्रेन हो, डिजिटल करेंसी हो, बैंकिंग के क्षेत्र में डिजिटल यूनिट आए, टेक्नोलॉजी आए, जैसे किसान ड्रोन हो, वंदे भारत ट्रेन हो, डिजिटल करेंसी हो, बैंकिंग के क्षेत्र में डिजिटल यूनिट्स हो, 5G सर्विसेज का रोल आउट हो, नेशनल हेल्थ के लिए डिजिटल इकोसिस्टम हो, इनका लाभ हमारे युवा, हमारे मध्यम वर्ग, गरीब, दलित, पिछड़े, ये सभी वर्गों को मिलेगा. इस बजट का एक महत्वपूर्ण पहलू है गरीब का कल्याण. हर गरीब के पास पक्का घर हो, नल से जल आता हो, उसके पास शौचालय हो, गैस की सुविधा हो, इन सभी पर विशेष ध्यान दिया गया है. इसके साथ ही आधुनिक इंटरनेट कनेक्टिविटी पर भी उतना ही जोर है. जो भारत के पहाड़ी क्षेत्र हैं, हिमालय का पूरा पट्टा, जहां जीवन आसान बने, वहां से पलायन ना हो, इसे ध्यान में रखते हुए भी नई घोषणा की गई है. हिमाचल, उत्तराखंड, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट ऐसे क्षेत्रों के लिए पहली बार देश में पर्वतमाला योजना शुरू की जा रही है. ये योजना पहाड़ों पर ट्रांसपोर्टेशन और कनेक्टिविटी की आधुनिक व्यवस्था का निर्माण करेगी और इससे हमारे देश के जो सीमावर्ती गांव है, बॉर्डर के गांव है, जिसका वाइब्रेंट होना जरूरी है, जो देश की सिक्योरिटी के लिए भी आवश्यकता है, उसको भी बहुत बड़ी ताकत मिलेगी. भारत के कोटि कोटि जनों की आस्था मां गंगा की सफाई के साथ साथ किसानों के कल्याण के लिए एक महत्वपूर्ण कदम उठाया गया है. उत्तराखंड, उत्तर प्रदेश, झारखंड, बिहार, पश्चिम बंगाल, इन राज्यों में गंगा किनारे नेचुरल फार्मिंग को प्रोत्साहन दिया जाएगा. इससे मां गंगा की सफाई का जो अभियान है, उसमें मां गंगा को केमिकल मुक्त करने में भी
बहुत बड़ी मदद मिलेगी। बजट के प्रावधान यह सुनिश्चित करने वाले हैं कि कृषि लाभप्रद हो, इसमें नए अवसर हो, नए एग्रीकल्चर स्टार्टअप्स को प्रोत्साहन देने के लिए विशेष फंड हो, या फिर फूड प्रोसेसिंग उद्योग के लिए नया पैकेज। इससे किसानों की आय बढ़ाने में बहुत मदद मिलेगी। एमएसपी खरीद के माध्यम से किसानों के खाते में 2.25 लाख करोड़ रुपए से भी ज्यादा सीधे ट्रांसफर किए जा रहे हैं। कोरोना काल में एमएसएमई यानी हमारे छोटे उद्योगों की मदद और उनकी सुरक्षा के लिए देश ने लगातार अनेक निर्णय लिए थे, अनेक प्रकार की मदद पहुंचाई थी। इस बजट में क्रेडिट गारंटी में रिकॉर्ड वृद्धि के साथ ही कई नई योजनाओं का ऐलान किया गया है। डिफेंस के कैपिटल बजट का 68% डोमेस्टिक इंडस्ट्री को रिजर्व करने का भी बड़ा लाभ भारत के एमएसएमई सेक्टर को मिलेगा। ये आत्मनिर्भरता की तरफ बहुत बड़ा मजबूत कदम है। 7.5 लाख करोड़ रुपए के पब्लिक इन्वेस्टमेंट से अर्थव्यवस्था को नई गति के साथ ही छोटे और अन्य उद्योगों के लिए नए अवसर भी बनेंगे। मैं वित्त मंत्री निर्मला जी और उनकी पूरी टीम को इस पीपल फ्रेंडली और प्रोग्रेसिव बजट के लिए बहुत बहुत बधाई देता हूं। कल भारतीय जनता पार्टी ने मुझे सुबह 11 बजे बजट और आत्मनिर्भर भारत विषय पर बात करने के लिए निमंत्रित किया है। कल 11 बजे मैं बजट के इस विषय पर विस्तार से बात करूंगा। आज इतना काफी है। बहुत बहुत धन्यवाद। ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు.
అలాగే గిఫ్ట్ సిటీలో దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అండ్ దే ఆల్సో గోయింగ్ టు సెటప్ వరల్డ్ క్లాస్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బూస్ట్ స్పెండింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా అండి. ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో సర్వీస్ సెక్టర్ మీద కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో వెన్ ఫండింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అక్రాస్ ది స్పెక్ట్రమ్, ఆటోమేటిక్లీ ఐటీ బూమ్ విల్ హ్యాపెన్ అండి. అలాంగ్ విత్ 5G టెక్నాలజీ రోల్అవుట్ అండ్ స్టార్టప్స్ కూడా ఇంకో 1 year ఎక్స్టెండ్ చేశారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్. సో పీపుల్ హు ఆర్ ఇన్ ద న్యూ ఎక్కువ స్టార్టప్స్ అన్ని కూడా టెక్నాలజీ స్పేస్లో ఉంటాయి కూడా. సో అండ్ వెన్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ బ్యాండ్ విత్ బై ప్రొవైడింగ్ higher speeds in rural areas and rolling out 5G and introducing 75 digital banks, public sector banks ni 75 digital banks roll out చేస్తాంట. So there are a lot of digital and technology spending is going to happen across the board, and right from the government, and also encouraging the banks also to do it, and also spending in the private sector and the public sector spending తో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా సిమెంట్ అండ్ స్టీల్ కూడా ఇవన్నీ కూడా ఎకానమీలో బూస్ట్ అయ్యి డెఫినెట్లీ ఐటీ సెక్టర్ స్పెండింగ్ ఆల్సో విల్ గో అప్ అండి. రైట్ అండి. మల్లికార్జునరావు గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటండి? ఈ బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చారు? ముందుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ కూడా జనరంజకమైనటువంటి బడ్జెట్ కాకుండా వాస్తవాలతో కూడినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారి యొక్క కలల సౌధమైనటువంటి హౌసింగ్ ఫర్ ఆల్ అన్నటువంటి ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించి మాత్రమే కేవలం 48,000 కోట్లు ఈ అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించి ఒక కేటాయింపు తప్ప ఇతరత్రా ఏ విధమైనటువంటి ఇన్సెంటివ్స్ కూడా మా రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ఏమీ ఇవ్వలేదండి. యాక్చువల్గా మేము బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే మా ఆర్గనైజేషన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి చాలా వినతులు చేశాం. మేము ఒక్కటంటే ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదు. మా యొక్క చిరకాల కోరిక అయినటువంటి రియల్ ఎస్టేట్ సెక్టార్ని కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కింద, ఒక ఇండస్ట్రీ కింద కన్సిడర్ చేయమని చెప్పి మేము కోరుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు అది నెగ్లెక్ట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పారు 1,40,000 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్ మార్కుని మొట్టమొదటిసారిగా ఈ జీఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అధిగమించామని అన్నారు. ఆ 1,40,000 కోట్ల రూపాయల జీఎస్టీ కలెక్షన్స్లో ప్రధాన భూమిక పోషించేది కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి, దాని మీద ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది మేజర్ రెవెన్యూ. అటువంటి ఇండస్ట్రీని మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్రతి బడ్జెట్లో కూడా నిరాశకి మమ్మల్ని గురి చేస్తూ ఉంది. ఈసారి కూడా ఎటువంటి ఇన్సెంటివ్స్ కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ఇవ్వలేదండి. ప్రధానంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మా యొక్క చాలా ప్రాజెక్ట్స్లో కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ అనేది మాకు విపరీతంగా ఉందండి. ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీకి సంబంధించి ఏంటంటే చాలా దారుణమైనటువంటి విషయం. మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏదైతే ఫినిష్ అయ్యి అన్సోల్డ్ ఇన్వెంటరీ దాని మీద కూడా నోషనల్ రెంట్ పే చేయమనమాట అనేది మరి గత బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రొవిజన్ని ఈసారి తీసివేస్తారని అనుకున్నాం. కానీ మరి దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి వైనం. అలాగే మరి ఈరోజు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్లోను గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ 2 లక్షల రూపాయలు దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోలేదండి. రియల్ ఎస్టేట్ సెక్టార్కి ఈ బడ్జెట్లో ఎటువంటి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదని చెప్పాలండి. అది రైట్ అండి. సూర్యచంద్రకాంత్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం నిర్మాణ రంగం ఎట్లా ఉందండి? బడ్జెట్లో ఎట్లాంటి కేటాయింపులు చేశారు? సార్, ఎప్పుడైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బ్యాక్ బోన్. అంటే ఎప్పుడైనా కానీ ఒక కంప్లీట్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది. అంటే పర్టికులర్గా వెన్ ఎవర్ ది ఇన్కమ్ సోర్సెస్, ఇప్పుడు జిఎస్టీ నుంచి కలెక్షన్ చాలా బాగా వచ్చింది. అలాగే ఆర్బీఐ, మీరు రెపో రేట్ చూస్తుంటే కనుక బై మంత్లీ రెపో రేట్లో కూడా ఆర్బీఐ లాస్ట్ 9 బై మంత్లీలో కూడా ఎప్పుడు కూడా పర్టికులర్లీ పెంచలేదు. సో దేర్ ఆర్ సమ్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు, అలాగే రెపో రేట్ మీద కూడా ఉంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ వీటికి ఉన్నప్పుడు హౌసింగ్ లోన్ రేట్, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం, ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ ఒకవేళ పెరుగుతున్నా కానీ హౌసింగ్ రేట్స్ కనుక మనకి ఎప్పుడైతే కనుక మనకి కంట్రోల్డ్గా ఉంటుందో, ఎండ్ బయర్ ఎవరండి? కన్జ్యూమర్. సో ఆ కన్జ్యూమర్, ఆ బయ్యర్ ఎవరైతే ఉంటారో పర్టికులర్లీ ఫ్రమ్ ఎనీ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ ఈరోజు నిర్మాణ రంగంలో చాలామంది రెగ్యులర్ బయ్యర్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హోమ్ లోన్స్ మీద చాలా డిపెండెడ్గా ఉంటారు. సో హోమ్ లోన్స్లో వచ్చేసరికి 2 lakhs నుంచి 5 lakhs అనేది రిబేట్ ఇస్తారేమో అని అనుకున్నాం, కానీ అది చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వెన్ ఎవర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే పే చేస్తూ ఉంటారో ఒక కన్జ్యూమర్ అనే అతను, ఎస్ఎస్సి, వీ విల్ కాల్ ఇట్ ఎస్ ఎస్ఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా స్పెషల్ కన్సిడరేషన్ అనేది ఇవ్వాలి. సో థర్డ్ వచ్చేసరికి బిల్డర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక చాలా
దెర్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ ది సపోర్ట్ ఇంటర్మీడియరీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టీల్ కానీ కన్జంప్షన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉంటుందో స్టీల్ కానీ ఆ ఇంటర్మీడియట్స్ కలిసి అవన్నీ ఆల్రెడీ పెరిగిపోతున్నాయి, రాక్ హై లెవెల్లో ఉన్నాయి అనమాట. అంటే పర్టికులర్లీ అంత హై రేట్లో ఉన్నప్పుడు అవి కనుక సపోర్ట్ చేయకపోతే ఇండస్ట్రీ ఎలా పెరుగుతుంది సార్? ఈరోజు బడ్జెట్లో మేజర్గా ఎప్పుడైతే కనుక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంత బాగా వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీని అభివృద్ధి చెందాలి అంటే కనుక టోటల్ ఓవరాల్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ చేయాలనేది కూడా ఆలోచించాలి. అంటే ఎస్పెషల్లీ నారెడ్కో కూడా లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఇట్ హ్యాస్ అంటే ఇది తీసుకుని ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాంటిది ఈ బడ్జెట్లో ఏదైనా కన్సిడరేషన్ చేస్తారో అనుకుంటే కనుక జరగలేదు. ఆన్ ది అదర్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీని మనం కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు గ్లోబ్ మొత్తంలో ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఆన్ అదర్ ఫ్రంట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీస్. అందులో ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీని మనం కనుక ప్రాబబుల్గా మనం వేరియస్ ఫ్యాక్టర్స్తో ఇన్సెంటివ్స్తో ఫారిన్ కంపెనీస్ని కనుక మనం ఇక్కడ అట్రాక్ట్ చేయకపోతే కనుక నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ సార్. దిస్ ఈస్ సంథింగ్ డిసప్పాయింటింగ్ అనమాట. అంటే ఫ్రమ్ ఏ కస్టమర్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కన్జ్యూమర్ దగ్గర నుంచి చూసుకున్నా కానీ ఒక బిల్డర్ పర్స్పెక్టివ్గా చూసుకున్నా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి రావాలన్నా కానీ ఈ ఇండస్ట్రీకి కావాల్సిన ఎంఫసిస్ ఏదైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో అదైతే కనుక అంత బాగా ఎంకరేజింగ్గా అయితే అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పర్టికులర్లీ వెన్ ద పీపుల్ అంటే తెలుగులో మనం తెలుగులో చూస్తే కనుక తెలుగు స్టేట్స్ ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్. ఆన్ అదర్ ఆస్పెక్ట్ ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా 48,000 crore అది ఇవ్వడం జరిగింది. 80 లక్షల హౌసెస్ వస్తూ ఉంటాయి, బాగానే ఉంది. ఇవాళ కనుక లేటెస్ట్గా స్టాక్స్లో న్యూస్ చూస్తే కనుక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఒక 1.5% స్టాక్ ప్రైసెస్ కూడా పెరిగినాయి, చాలా బాగుంది. బట్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ ఇండస్ట్రీ కనుక పర్టికులర్గా పెరగాలి అంటే కనుక సపోర్ట్ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఆ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేసి ఇన్సెంటివ్స్ ఇస్తేనే చాలా చాలా బాగుంటుంది. విచ్ వాజ్ అది కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అండి. రైట్, ఓకే. నరేష్ గారు మీరు చెప్పండి, ఐటీ రంగానికి మీరు ఎట్లాంటి ప్రాధాన్యతలు కోరుకున్నారు? ఈ బడ్జెట్లో ఆ ప్రాధాన్యతలు ప్రతిఫలించాయా? చెప్పండి. ఎస్పెషల్లీ డొమెస్టిక్ ఐటీ ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే 18% GST ఉందండి. అది తగ్గించమని ఎప్పటి నుంచో చెప్తుందో అది మటుకు అడ్రస్ చేయలేదండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇన్కమ్ మీద అయితే అసలు GST లేదు, డొమెస్టిక్ ఐటీ ఇండస్ట్రీ మీద 18% GST ఉందండి. దట్స్ ఎ వెరీ హై కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తగ్గించాలని అనేక సార్లు మన గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసేవాడిని. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఇందాక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు. ఎనీ industry that requires billing అయినప్పుడు 18% GST is a very high GST అండి. సో దట్ థింగ్ డిడ్ నాట్ హ్యాపన్ అండి, ఎస్పెషలీ యాజ్ ఫార్ as IT industry is concerned. బట్ డేటా సెంటర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాం, ఎనర్జీ ఎఫిషియన్సీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాం. సో ద కాస్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ విల్ రెడ్యూస్ and definitely investments in that area will go up and because data is the new oil అంటారు కదా. సో the maximum డేటా సెంటర్స్ ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దట్ వే ఇండైరెక్ట్ బూస్ట్ దే గివెన్. కానీ డైరెక్ట్గా ఐటీ ఇండస్ట్రీ పెరుగుతాకి ద బెనిఫిట్స్ ఐ కెన్ సీ లైక్ ఐ టోల్డ్ యూ వాస్ బ్యాండ్ విత్ కాస్ట్ తగ్గిస్తాం, మేకింగ్ బ్యాండ్ విత్ కాస్ట్ అవైలబుల్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ ఫోకస్ బాగా చేశారండి. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ అండ్ దే వాంటెడ్ టు పుట్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ యానిమేషన్ అండ్ గేమింగ్. సో దానికి కమిటీ వేస్తా అన్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ రిజల్ట్స్ ఆఫ్ దట్. అది కాకుండా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి డిజిటల్ కరెన్సీ చేయడం వల్ల దట్ ఈస్ గోయింగ్ టు గివ్స్ పర్ ది ఇంక్లూడింగ్ డేటా యూ హ్యావ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ డేటా సెంటర్స్ ఫర్ ది డిజిటల్ కరెన్సీ అండి. ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ కరెన్సీ వస్తుందో ఆల్ బ్యాంక్స్ విల్ బి ఫోర్స్ టు అడాప్ట్ దిస్ చేంజ్ అండి. అండ్ దే విల్ బి లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ బ్లాక్ చైన్. సో న్యూ టెక్నాలజీస్, న్యూ స్టార్టప్స్ కమింగ్ ఇన్, బ్యాంక్స్ అన్ని టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ అడాప్షన్, ఇండైరెక్ట్గా ఇదంతా కూడా దిల్ బి ఏ స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకానమీ అండి. బట్ మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి వాట్ ద ఐటీ ఇండస్ట్రీ వాస్ ఎక్స్పెక్టింగ్ విస్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏమైనా అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమైనా వస్తాయంటే ఫర్ ఇండివిజువల్ ఇన్కమ్ ప్లేయర్స్ రాలేదండి. బట్ ఓవరాల్ చూస్తే they are giving focus for improved investment in IT infrastructure in terms of 5G rollout gaani, internet speeds పెంచుతాం గానీ, rural connectivity పెంచుతాం గానీ, అండ్ బ్యాంక్స్ కూడా డిజిటల్గా కొత్త 75 న్యూ బ్యాంక్స్ డిజిటల్గా వస్తాం కానీ. సో ఓవరాల్ ద థ్రస్ట్ డిజిటల్ కరెన్సీలో కానీ. సో ఓవరాల్ మెసేజ్ ఈస్ రైట్ అండి. సో దిస్ విల్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అండ్ ఇంక్రీజ్ స్పెండింగ్ టువర్డ్స్ ఐటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఆల్సో అండి. దట్ వే ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ థింగ్. ఓకే అండి. సూర్య చంద్రకాంత్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా స్టీలు, సిమెంట్ ధరలు పెరిగాయి. దీని అల్టిమేట్గా దీని భారం వచ్చి కొనుగోలుదారులపైన పడుతుంది సార్. ఇప్పుడు కొనుగోలుదారులు చూస్తే అంత యాక్టివ్గా లేని పరిస్థితి కనిపిస్తోంది ఈ ధరల పెరుగుదల వల్ల. ఎట్లా అండి దాని లోటు పూడ్చడం ఎట్లా అంటారు? సార్ ఇప్పుడు పాండమిక్ వల్ల మీరు చూస్తే కనుక 2021 టోటల్ 7 మెట్రో సిటీస్లో కనుక మనకి రీసెంట్గా సర్వేస్ కూడా చాలా పబ్లిష్ అయినాయి. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ దట్
ఫర్ ఎగ్జాంపుల్ 2020కి ముందు ప్రీ కోవిడ్ ముందు సేల్స్ ఎలా అయితే ఉన్నాయో ఆఫ్టర్ అంటే 2021లో కూడా 7 మెట్రో సిటీస్లో ఆల్మోస్ట్ దానికి 90% ఆఫ్ రెసిడెన్షియల్ హౌసింగ్ సేల్స్ అయితే జరిగినాయండి. అంటే పర్టికులర్లీ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే కనుక పీపుల్ హూ కెన్ ఎఫోర్డ్ మోర్ దాన్ 60 lakhs 70 lakhs అపార్ట్మెంట్స్ ఏవైతే కనుక ఎఫోర్డ్ చేయగలరో అది చూసుకుంటున్నప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కూడా నిజంగా రిసెషన్ వచ్చి చాలామంది కొంత జాబ్స్ అనేవి పోయినా కానీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సేవింగ్స్ విచ్ వాజ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా సేవింగ్స్ ఉండడం వల్ల కానీ అలాగే ఈరోజు ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ అలాగే ఒక బిజినెస్ వ్యక్తులు కానీ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ కమ్యూనిటీ, ఒక సోషల్ స్టేటస్ కోసం, అలాగే సేఫ్టీ లివింగ్ కోసం, సెక్యూరిటీ స్టాండర్డ్స్ కోసం, మనం ఉండే ఒక కమ్యూనిటీలో అద్భుతంగా ఉండాలి, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అని చెప్పి దేర్ ఆర్ వేరియస్ పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఈరోజు 2021లో మీరు చూసుకుంటే కనుక దేర్ ఈస్ అన్ ఇంక్రీస్ అండ్ గుడ్ ట్రెండ్ ఓవర్ హ్యాపెండ్, బాగానే ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం మనం ఏంటంటే స్టీల్, సిమెంట్ ఇవన్నీ రాక్ హై ప్రైసెస్ ఉన్నప్పుడు దాన్ని ఏదో ఒక కంట్రోల్ సెంటర్ మనం చూసుకొని అవి ప్రైసెస్ తగ్గించుకోకపోతే చాలా కష్టం. ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కనుక మనం ఈరోజు గమనిస్తే ఒక్క రియల్ ఎస్టేట్ మీద మినిమం 27 సెక్టార్స్ డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఒక స్టీల్ ఇండస్ట్రీ అవని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఆఫ్ శాండ్ అవనివ్వండి, మెటీరియల్ అవనివ్వండి, అలాగే బ్రిక్ ఇండస్ట్రీ వాడు కానీ, లేకపోతే అన్నిటినీ మించి ఈరోజు మనకి యాక్చువల్గా రైతు అనేవాడు ఎలా అయితే ఇంపార్టెంటో మాకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో లేబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పాండమిక్ పుణ్యమా అని చెప్పి చాలా మంది కొన్ని వేల మంది ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయి ఈ రోజుకి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. అవునండి. ఈ రోజు ఆ లోతు పూడ్చడానికి మరి ఆ పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తే వాళ్ళకి ఇంతకన్నా మనం ఎక్కడికైనా కానీ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్తో మనం ఇవ్వగలం. ఇన్కమ్ లెవెల్స్ పెంచాలి అన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఎప్పుడైనా కానీ ఎండ్ యూజర్ బయ్యర్కి ఎప్పుడైతే ఉందో అది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటే, అంటే రీచబుల్ ప్రైస్లో ఉంటే వాడు కొనుక్కుంటాడు. కొనుక్కునేటప్పుడు ఓవరాల్గా ఇండస్ట్రీ పెరుగుతుంది. సరే, ఆ ఇండస్ట్రీ పెరిగేటప్పుడు అన్ని రకాల సెగ్మెంట్స్లో పెరగాలి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఒక అపార్ట్మెంట్ వచ్చేసరికి అప్ టు 30 lakhs ఒక మార్కెట్ ఉంటుంది, 30 to 50 lakhs ఒక మార్కెట్ ఉంటుంది, 50 lakhs to 1 crore ఒక మార్కెట్ ఉంటుంది. అలాగే 60 to 70% ఆఫ్ ది సేల్స్ ఎప్పుడు కూడా ఒక టౌన్స్ కానీ ఎప్పుడైనా కానీ మీరు చూసుకుంటే కనుక 70% డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అవుతాయి. అలాగే 30 నుంచి 50 అపార్ట్మెంట్స్ కట్టుకునే బిల్డర్స్ దగ్గరే చాలామంది ఎంప్లాయీస్ కానీ లేకపోతే లేబర్ కానీ, అలాగే టోటల్ సేల్ అంటే ఒక సిటీలో టోటల్ సేల్ కూడా ఈ టైప్ ఆఫ్ బిల్డర్స్ ఎక్కువ ఉంటారు. ఆ బిల్డర్స్ ఎక్కువైతే ఇప్పుడు ఉన్నప్పుడు కస్టమర్కి ఎండ్ ప్రైస్ అనేది మనం ఈ సప్లై ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కనుక రీజనబుల్ రేట్స్ ఇవ్వగలిగే బిల్డర్ ఇవ్వగలడు. బిల్డర్ ఇచ్చిన రోజు లేబర్ కానీ దానికి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండగలరు. రైట్ అండి. ఈ రోజు ఒక్క రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక మోర్ దాన్ 7 million క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారండి ఇందులో. ఓకే, ఇలాంటి ఇండస్ట్రీని మనం ఎప్పుడైనా కానీ బ్యాక్ బోన్ అనేది ఇండస్ట్రీని ఎందుకనే అంటున్నామంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవని, ఒక హోటల్ యజమాని అవ్వండి, ఒక రైతు అవనివ్వండి, లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరర్ అవ్వండి, చివరాఖరికి వచ్చి కొనుక్కునేది రియల్ ఎస్టేట్లోనే. ఈ భూమి మీద మీరు చూసుకుంటే కనుక చాలా కామన్ డైలాగ్ అండి నేను చెప్పేది కూడా, భూమి మీద అత్యంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అంటే భూమి మాత్రమే. ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈస్ ద ఎర్త్ ఇట్ సెల్ఫ్ అంటారు. అది ఎప్పుడు కాదు కదా, ఎప్పటికీ ఉంటుంది. ఈ సెక్టార్లో ఒక హౌసింగ్ అండ్ రెసిడెన్షియల్ ఎంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ కనుక ఇలాంటి వాటిలో నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. రైట్, మల్లికార్జునరావు గారితో మాట్లాడదాం. ఆన్ ద అదర్ ఫ్యాక్టర్ కమర్షియల్ సెగ్మెంట్. రైట్, మల్లికార్జునరావు గారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పైన ఎట్లాంటి ప్రోత్సాహకాలు ప్రకటించిందండి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా మేము చూసినంతవరకు బడ్జెట్లో పెద్ద కేటాయింపులు ఏమీ లేవండి. బట్ ప్రధానంగా ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ సెక్టార్ నుంచి వచ్చాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా కొత్త కొత్త పాఠాలు నేర్పించిందండి. ఒకటి, వర్క్ ఎనీవేర్ లివ్ ఎనీవేర్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ పనిచేస్తున్నా ఎక్కడైనా నివసించవచ్చు అన్న కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు రెంటల్ హౌసింగ్ వచ్చేటప్పటికి మాకు చాలా కీలకమైనటువంటి రంగంగా ఈరోజు రెంటల్ హౌసింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ రెంటల్కి సంబంధించి కూడా మేము జిఎస్టీ అనేది ఒక 18% పే చేయాలి. మరి రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ కనుక మనం రెంటల్కి ఇచ్చే ఉద్దేశంతో కట్టినప్పుడైతే ఆ పర్చేజ్ చేసినటువంటి మెటీరియల్ మొత్తం మీద కూడా జిఎస్టీ పే చేస్తున్నాము. ఆ జిఎస్టీని వచ్చేటటువంటి రెంటల్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకునేటటువంటి వెసులుబాటు లేదు. కానీ దాన్ని కూడా ఏదైనా టచ్ చేస్తారనుకున్నాం, కానీ ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు కూడా చేయలేదండి. అది ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నటువంటి పథకాన్ని ఈ కోవిడ్ తర్వాత తీసుకొచ్చి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మూలన దాదాపుగా 94% ఆఫ్ ద
మైగ్రేటెడ్ లేబర్ కానివ్వండి, ఎవరికైనా సరే ఎక్కడైనా కానీ రేషన్ తీసుకునేటువంటి సదుపాయం వచ్చింది. అలాగే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి లేబర్ మొత్తాన్ని కూడా ఈ శ్రమ్ అని చెప్పేటటువంటి ఒక పోర్టల్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే మా నారెడ్కో నుంచి మేము కోరుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని, బిల్డింగ్ సెస్ రూపంలో మా దగ్గర నుంచి వసూలు చేసినటువంటి కోట్లాది రూపాయలని ఈరోజు ఈ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అనార్గనైజ్డ్ అన్స్కిల్డ్ లేబర్ అనేవాళ్ళు ఎక్కువగా కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉన్నారు. అటువంటి అన్స్కిల్డ్ లేబర్ని మన స్కిల్డ్ వర్కర్స్గా మార్చడం కోసం అని చెప్పేసి వసూలు చేసినటువంటి ఆ బిల్డింగ్ సెస్ని ఉపయోగించాలి. ఇందాక మిత్రులు చెప్పారు, ఒకటి ఏంటంటే ఈరోజు మౌలిక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తానని చెప్తుంది. ఈరోజు కన్స్ట్రక్షన్ సెక్టార్లో మాకు సంబంధించిన ఈరోజు ప్రైసెస్ లాస్ట్ 1 or 2 years క్రితం ఏవైతే రేట్లు ఉన్నాయో అంతకు మించినటువంటి రేట్లు ఈరోజు ఉన్నాయి. ముఖ్యంగా స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇటువంటి. ఈరోజు స్టీల్ సెక్టార్కి సంబంధించి ఒక మౌలికమైనటువంటి పరిశ్రమ. ఈరోజు ఉదాహరణ తీసుకుంటే మా రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ని ప్రభుత్వం ప్రైవేటీకరించబోతా ఉంది. మరి అటువంటి కీలకమైనటువంటి మౌలిక రంగాల్లో మళ్ళా మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తామని చెప్తుంది. అంటే ఒక ద్వంద్వ వైఖరిని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈరోజు కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉండే స్టీల్ ప్రైసెస్ కానివ్వండి, సిమెంట్ ప్రైసెస్ కానివ్వండి, లేదా ఇతరత్ర ప్రైసెస్ పెరగకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రైవేట్ ప్లేయర్స్ వాళ్ళ ఇష్టానుసారం రేట్లు పెంచుతున్నప్పుడు మరి ఇటువంటి మౌలిక రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మీరు ప్రైసెస్ని కంట్రోల్ చేయాల్సినటువంటి చర్యలు తీసుకునే బదులుగా ఈరోజు మీరు ఉన్నటువంటి సంస్థలు అనేటువంటి ప్రైవేటీకరించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దయచేసి కేంద్ర ప్రభుత్వము పెరుగుతున్నటువంటి రేట్లను ముందు తగ్గించాలి. ఈరోజు అఫోర్డబుల్ హౌసింగ్ గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాం మనం. ఈరోజు అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించి 45 lakhs ఇప్పుడు ఈరోజు ప్రైస్ లిమిట్ అనేది ఉంది. మరి ప్రైసెస్ కనుక గతంలో చూస్తే 50,000 45,000 రూపాయలుగా ఉన్నటువంటి స్టీల్ ఈరోజు 70,000 రూపాయలుగా ఉంది. 200-225 రూపాయలు ఉన్నటువంటి సిమెంట్ ఈరోజు 380 రూపాయలు 400 రూపాయలకి రీచ్ అవుతా ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ కాయిల్స్ వచ్చేటప్పటికి 300 times పెరిగినటువంటివి. ఒక పక్క నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా మేము అమ్మేటటువంటి ఫ్లాట్ రేట్లు కూడా పెరుగుతాయి. దానికి అనుగుణంగా ఈ అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో గత 4-5 ఏళ్ల కిందట ఏదైతే ఫిక్స్ చేశామో అవే రేట్లను ఇప్పుడు కూడా ఫిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి మార్పులు చేయాలి అని చెప్పి మా నారెడ్కో నుంచి కానీ ఇతరత్ర ట్రేడ్ అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ చేశాము. ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం బడ్జెట్ పెట్టిన తర్వాత ఇప్పుడైనా కానీ సరే కేంద్ర ప్రభుత్వం మా యొక్క సమస్యల్ని గమనించి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఓకే అండి. నరేష్ కుమార్ గారు మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఈసారి పద్దులో గేమింగ్కి యానిమేషన్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వరల్డ్లో ఇట్స్ గ్రోయింగ్ మార్కెట్ అండ్ యానిమేషన్ గేమింగ్ మార్కెట్. ఇండియాలో గవర్నమెంట్ పాలసీ ఎప్పుడు ఎంకరేజింగ్గా లేదండి దీనికి. కెనడా గవర్నమెంట్ తీస్తున్నారనుకోండి, ఆల్మోస్ట్ 40% సబ్సిడీ ఇస్తున్నారండి. కెనడియన్ గవర్నమెంట్ గివ్స్ 40% సబ్సిడీ. అలాగే ఐర్లాండ్ తీస్తున్నారనుకోండి, దే గివ్ 30% సబ్సిడీ. అలాగే స్పెయిన్ తీస్తున్నారనుకోండి, దే గివ్ అబౌట్ 45% సబ్సిడీ. అలాగే డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ ప్రమోటింగ్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఇన్ ఎ బిగ్ వే అండి. ఎప్పుడైతే ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు టెక్నాలజీ హబ్స్ అయిపోయినాయో, టెక్నాలజీ పరంగా వీ హ్యావ్ రీచ్డ్ వన్ స్టేజ్. వేరేస్ యానిమేషన్, గేమింగ్, విఎఫ్ఎక్స్ రంగాల్లో మనకు న్యాచురల్ టాలెంట్ పూల్ ఉందండి. వీ హ్యావ్ వెరీ టాలెంటెడ్ పీపుల్, బట్ వీ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు గవర్నమెంట్ పాలసీ అండి. గవర్నమెంట్ పాలసీ అంటే టు ఎంకరేజ్ సబ్సిడైజ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక పెద్ద హాలీవుడ్ సినిమా తీసుకుందాం అనుకోండి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తే స్పెయిన్, ఐర్లాండ్, ఎక్కడెక్కడ కెనడా, ఏ కంట్రీలో గవర్నమెంట్ సబ్సిడీ చేస్తుందో లేబర్ కాంపోనెంట్ ఆల్మోస్ట్ 40% సబ్సిడైజ్ చేస్తున్నారు. ప్లస్ దే హ్యావ్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్ అండి. సో మనకేమో కాస్ట్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఫర్ కంప్యూటర్స్ ఆర్ నాట్ వెరీ అట్రాక్టివ్. నార్మల్ ఫైనాన్సింగ్లో ఉంటుందండి. సో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద ఇప్పుడు డేటా సెంటర్స్ వీటికి కూడా ఎక్కువ, వీ హ్యావ్ హై క్వాలిటీ డేటా సెంటర్స్ ఇండియాలో తక్కువ ఫర్ కమర్షియల్ యూజ్ అండి. అంటే పెద్ద పెద్ద కంపెనీ డేటా వాడతాకు ఉన్నాయి, కానీ యానిమేషన్ కంపెనీస్ డేటా సెంటర్స్ వాడతా అవకాశం తక్కువ ఉన్నాయి. ఎస్టీపీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సంస్థ ఉందండి. వాళ్ళు కానీ ఇప్పుడు తీసుకుని ఈ డేటా సెంటర్స్ దే బ్రింగ్ ఇట్ టు కమర్షియల్ యూజ్. అంటే ఈ టాలెంటెడ్ పీపుల్కి యాక్సెసిబుల్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్తో పాటు ఇచ్చి సబ్సిడీ ఇస్తే, లైక్ హౌ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ గివింగ్, దెన్ ఇండియా కెన్ ఎమర్జ్ ఎస్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ ఆల్సో కామిక్ రంగంలో. స్పెసిఫిక్గా నిర్మలా సీతారామన్ చెప్పారు, ఈవెన్ కామిక్ రంగంలో కూడా జపాన్ ఈజ్ లీడర్ అండి. అలాగే యూఎస్ ఆల్సో చాలా పెద్ద మార్కెట్ ఉంది, గ్లోబల్ మార్కెట్. వీఆర్ నాట్ ఏబుల్ టు ట్యాప్ ద గ్లోబల్ మార్కెట్స్ అండి బికాస్ ఆఫ్ నాట్ ఫేవరబుల్ గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల చాలా మంది ఇంట్లో ఉండిపోతున్నారు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో. యూ కెన్ డూ ఎడ్యుకేషన్ ఆల్సో త్రూ యానిమేషన్. యూ కెన్ టీచ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. సో ఇవన్నీ కూడా ప్రమోట్ చేయాలంటే
గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ విత్ అ ఫేవరబుల్ పాలసీ. దానికోసం గవర్నమెంట్ హెస్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ రికగ్నైజింగ్ దెర్ ఈస్ ఎ పొటెన్షియల్ ఇన్ ఇండియా, దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ దిస్ ప్రొడక్ట్. రెండు చేశారండి. ఒకటి ఇంత డిమాండ్ ఉందని గ్రహించారు, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందని గ్రహించారు, ప్లస్ ఇండియాకి అవకాశం ఉందని గ్రహించారు. దీనికి ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనేది ఒక కమిటీ వేసి చేస్తా ఉన్నారు. దట్ వే మన బ్యాక్ ఎండ్ అంతా డెవలప్ అయిపోయిందండి. వీ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ బ్యాండ్ విత్, వీ హ్యావ్ గాట్ గుడ్ టాలెంట్ పూల్, ఇవన్నీ బ్యాక్ ఎండ్ అంతా ఉంది. సో స్మాల్ గవర్నమెంట్ పాలసీ will spur investment into this area. One or two global players తీసుకొస్తే we can definitely boom in this market. And in fact, in Visakhapatnam we have one of the largest animation companies in India. And I head the third or fourth largest company in India. We have about 600 employees in animation and gaming. So definitely it's a welcome step by the finance minister. So ఒక మంచి పాలసీ వస్తే హైదరాబాద్ ఈస్ ఏ గుడ్ హబ్ అండి, అలాగే బెంగళూరు ఆల్సో ఈస్ ఎ గుడ్ హబ్. ఇండియా మొత్తం ఒక మంచి యానిమేషన్ హబ్గా ఇప్పుడు మనం లో కాస్ట్ యానిమేషన్ చేస్తాం. వెరీ హై, ఇప్పుడు డిస్నీ మూవీస్ ఉన్నాయి కదండి యూఎస్లో, డిస్నీ, వాల్ట్ డిస్నీ, సోనీ, ఇటువంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇండియా చేయట్లేదండి. మనం వాళ్ళు కూడా ఇండియాలో లో కాస్ట్ ప్రొడక్ట్స్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. రైట్, మన దేశంలో ఎట్లాంటి డెవలప్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? చెప్పండి, మన దేశంలో ఎట్లాంటి డెవలప్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? So once this policy is announced, and ఈ పాలసీ రెండు రకాలుగా అండి. వన్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సెంటివైజింగ్ కంపెనీస్ ఇఫ్ దే సబ్సిడైజ్ లైక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఒకటి, అండ్ హెల్పింగ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఉంది కదండి, వాళ్ళ ద్వారా కానీ ఇఫ్ దే సెటప్ డేటా సెంటర్స్ టు హెల్ప్ ది యానిమేషన్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా హై, ఒక్కొక్క కంప్యూటర్ ఈ యానిమేషన్ చేసేది 10 లక్షలు 15 లక్షలు ఉంటాయండి. మంచి మంచి పెద్ద పెద్ద గేమింగ్ యానిమేషన్ చేయాలంటే నార్మల్గా మీ కంప్యూటర్ 30,000కి 40,000కి దొరుకుతుంది కదండి. యానిమేషన్ గేమింగ్ రంగాల్లో ఒక్కొక్క గ్రాఫిక్ కార్డే 4 lakhs 5 lakhs ఉంటుందండి. సో ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ హెల్ప్ incentivize through some form by making this affordable, accessible for small and medium companies, డెఫినెట్గా ఈ టాలెంట్ పూల్ని ఈ టెక్నాలజీ వాడుకుని ప్లస్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ని కూడా హైర్ చేసి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా మనం తీసుకుంటే డెఫినెట్లీ ఇండియా కెన్ గ్రో అస్ ఎ బిగ్ లీడర్ ఇన్ ద గ్లోబల్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ అండి. రైట్ అండి, ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ అండ్ గేమింగ్ అండ్ యానిమేషన్. ఓకే, సూర్యచంద్రకాంత్ గారు, మీరు చెప్పండి, వేరే రంగంలో కేటాయింపులు లేకున్నా కూడా మీ రంగంపై భారం పడుతున్న పరిస్థితి చూద్దాం. హోమ్ లోన్స్లో చూస్తే దానికి ఊరడింపులు లేవు, అట్లాగే వేతన జీవులకి పన్ను స్లాబుల్లో కూడా పెద్దగా మార్పు ఏం తీసుకురాలేదు. సో మీ రంగంపై ఏ విధమైన ప్రభావం చూపించిందండి? సార్, డెఫినెట్గా ఎప్పుడైనా కానీ ఈ ఇండస్ట్రీ కూడా లోన్ సెగ్మెంట్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ జనరేట్స్ ఫ్రమ్ ది బిగ్ టౌన్స్ అండ్ సిటీస్. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ ఇండస్ట్రీ కానీ, ఈరోజు విల్లా ఇండస్ట్రీ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకుంటే వాళ్ళందరూ లోన్ మీద డిపెండెంట్ అయి ఉంటారు. సో అన్లెస్ అండ్ అంటిల్ ఈ లోన్స్ కనుక ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ కానీ లేకపోతే ట్యాక్స్ రిబేట్స్ కానీ తగ్గించకపోతే ఈ ఇండస్ట్రీ మీద ఇప్పుడు వచ్చే ఇయర్లో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఇందాక నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ 27 మేజర్ సెగ్మెంట్స్కి డైరెక్ట్గా ఉంటుందండి, లింకేజ్ అయి ఉంటుంది. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ చూసుకుంటే దెర్ ఆర్ మోర్ దాన్ 200 సెగ్మెంట్స్ విచ్ ఆర్ లింక్డ్ టు ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒకవేళ ఇంపాక్ట్ అయితే కనుక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగే వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అంటే ఈరోజు జీడిపిలో 6 to 7% యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ యాక్చువల్గా అందులో ఇట్ హ్యాస్ అ షేర్ ఆఫ్ 6 to 7%. దాన్ని 2030 కల్లా మనం 10% ఆఫ్ ద జీడిపి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అవ్వగలిగిన రోజు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఆ రోజు దగ్గర అట్లీస్ట్ ఇన్ అనలిటికల్ వ్యూ 12 మిలియన్ దగ్గర నుంచి, అంటే 1,20,00,000 నుంచి 1,30,00,000 జాబ్స్ అనేవి కూడా ఇందులో క్రియేట్ అవుతుండండి. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ ఓవరాల్గా అంత డెవలప్ అవుతుందో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తుంది. దీనికి గవర్నమెంట్ మేజర్గా ఆలోచించాల్సింది ఏంటంటే కంట్రోల్ ఆన్ ది కాస్ట్ ఆఫ్ ది సప్లైస్. ఏవైతే వాటన్నిటి మీద ఉన్నాయో ఆ కంట్రోల్ అనేది కాస్ట్ ఉండి ఒక అఫోర్డబుల్ ప్రైస్ అన్ని టౌన్స్లో కనుక మనం ఇవ్వగలిగితే కనుక ఒక లేబరే కానీ, కస్టమరే కానీ, ఎవరైనా కానీ ఓవరాల్ ఇండస్ట్రీ బాగుంటుంది. ఇవే కాకుండా సివియర్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమందికి చెప్పాలి అంటే కనుక ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవ్రీ 3 years ఆర్ ఎవ్రీ 2 నుంచి 3 yearsలో ఒక హౌస్ కానీ, ఒక ప్లాట్ కానీ, లేదా ఒక విల్లా కానీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే కనుక స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఖచ్చితంగా తగ్గించాలి.
ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, ఒక కారు కొనుక్కుంటాం, ఆ కారు మీద ప్రతిసారి మనం ట్యాక్సెస్ అన్నీ పడుతూ ఉంది అనుకోండి, ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలం? సో దిస్ ఈజ్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు కన్సిడర్. ఎందుకంటే కనుక అది వాళ్ళు కన్సిడర్ చేయకపోతే ఏమీ చేయలేమండి. ఇప్పుడు ఈరోజు అప్రాక్సిమేట్లీ 25,000 కిలోమీటర్ల వరకు కూడా హైవేస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. ఈ హైవేస్ అన్ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ హౌసింగ్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రీ కనుక, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వకపోతుంటే కనుక దానికి ఇంపాక్ట్ ఏముంటుందండి? ఈజ్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో పర్టికులర్లీ ఇన్కమ్ ట్యాక్స్ మీద రిబేట్స్ ఇవ్వడం కానీ, అలాగే స్టాంప్ డ్యూటీ తగ్గించడం కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్స్ కంట్రోల్ చేయడం కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన సెగ్మెంట్స్ ఏవైతే సప్లైస్ ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, ఈరోజు ఇండియన్ ఎకానమీ కనుక అద్భుతంగా ఉండాలి, కాంపిటెంట్గా ఉండాలి గ్లోబల్ ఎకానమీలో అందరికన్నా అంటే కనుక మనకి ఈరోజు ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే సేఫ్గా ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఉంటుంది, ప్రైసెస్ స్టేబుల్గా ఉంటాయి అనేది మనం ప్రూవ్ చేయాలి సార్. రైట్, ఓకే అండి. చర్చ కొనసాగించే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. बोझ लेकर के अगर एग्जामिनेशन हॉल में गए हैं तो सारे प्रयोग बेकार जाते हैं। आत्मविश्वास लेकर के जाना है। ये पबजी वाला है क्या? बच्चे ने आके कह दिया हो कि टीचर ने मुझे डांटा, बस हो गया। The times when you feel an exam's mystery, when science, math or history seems scary. Prime Minister Shri Narendra Modi is there to dispel all worry with Pariksha Pe Charcha every February. To participate in Pariksha Pe Charcha 2022, log in to the Narendra Modi app or mygov.in. The best entry will get a golden opportunity to ask their question to Prime Minister Shri Narendra Modi or talk to him. Pariksha Pe Charcha 2022. ఖజానా వారి సరికొత్త వివాహ కలెక్షన్స్ తో అందమైన తరుణాలుగా మార్చుకోండి. బంగారు నగలపై మరటువంటి కన్స్ట్రక్షన్ సెక్టార్కి ఇతోధికంగా ఇన్సెంటివ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగానే మాకు ఇండస్ట్రీ స్టేటస్ రాకపోవడం వలన ఈరోజు ప్రయారిటీ లెండింగ్ అనేది రియల్ ఎస్టేట్ సెక్టార్కి లేదు. అది ఈ లేవడం వల్ల మేము హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫండ్స్ బారో చేసుకోవడం వలన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పెరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వం ముఖ్యంగా వెంటనే రియల్ ఎస్టేట్ సెక్టార్ని కూడా ఒక ఇండస్ట్రీ కింద గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే ఇందాక మిత్రులు చెప్పినట్టుగా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుకి వచ్చేటప్పటికి ఒక యూనిఫార్మిటీ అనేది రాష్ట్రాల మధ్య లేకుండా పోతా ఉంది. అది ఈ మధ్య కోవిడ్ సిచ్యుయేషన్లో మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గించింది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా స్టాంప్ డ్యూటీ తగ్గించుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ బడ్జెట్ కేటాయింపుల్లో గ్రీన్ ఫీల్డ్ సిటీస్కి సంబంధించి గతంలో నీతి ఆయోగ్ ఏదో 2,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి ఒక ప్రపోజల్ ఏదో చేసింది, కానీ దానికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ సిటీస్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ దాని యొక్క ప్రస్తావన కానీ ఎక్కడ బడ్జెట్లో
లేకపోవడం అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా నిరాశ నిస్పృహలకి గురి చేస్తూ ఉందని చెప్పేసి భావిస్తున్నామండి. ఓకే, నరేష్ కుమార్ గారు మీరు చెప్పండి, కేంద్రం డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏ మేరకు అవసరం ఉందండి? అవసరం అంటే ఇప్పుడు మెయిన్ గ్లోబల్గా మీరు యూఎస్ అది చూస్తే ఎక్కువ ఈ బిట్ కాయిన్ మీద ఈ కరెన్సీస్ మీద ఎక్కువ వెళ్ళిపోతుందండి. అండ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ట్యూన్ విత్ ద మోడర్న్ వరల్డ్. ఇండియాలో కూడా దేర్ ఇస్ అన్ఎస్టిమేటెడ్ దిస్ థింగ్ దట్ అబౌట్ ఒక 10 crore పీపుల్ దాకా ఆర్ యూజింగ్ డిజిటల్ బిట్ కాయిన్లో కానీ ట్రేడింగ్ జరుగుతుందని చెప్పి, దట్ ఈస్ వై నిర్మలా సీతారామన్ గారు దీని మీద 30% ట్యాక్స్ కూడా విధిస్తూ జరిగిందండి. సో ఆవిడ ఇంకో మాట అన్నారు బడ్జెట్లో, ఈ కాస్ట్ ఆఫ్ ఫిజికల్ కరెన్సీ, ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ కరెన్సీ చాలా ఎక్కువైపోతుంది, ద కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్, ద కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ద కరెన్సీ అని. సో ఈ అవసరం లేకుండా ఉంటాకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళిపోతే ఫిజికల్ కరెన్సీ యూజ్ తగ్గిపోతుంది కదండి. సో వెన్ యూఆర్ ఆల్వేస్ మూవింగ్ బిట్వీన్ నౌ పేటిఎం, ఆల్మోస్ట్ మీకు ఈ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ వాడటం వల్ల బ్యాంక్స్ కూడా అన్నీ కూడా వన్స్ దే మూవ్ ఇప్పుడు అసెట్ కూడా ఫిజికల్గా స్టోర్ చేయవలసి వస్తుంది బ్యాంక్ ఇంత ముందు. ఇప్పుడు ఫిజికల్గా స్టోర్ చేసే బదులు దే విల్ స్టోర్ ఇట్ డిజిటల్ అండి. ఎలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లాక్ చైన్ ద్వారా పెట్టుకుని డిజిటల్, ద కాస్ట్ ఆఫ్ హోల్డింగ్ కరెన్సీ ఆల్సో విల్ గో డౌన్. ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ కరెన్సీ, ఇంతకుముందు బ్యాంక్ ఫిజికల్గా మూవ్ చేయడం, బ్యాంక్ హోల్డింగ్ దిస్ కరెన్సీ, కౌంటింగ్ దిస్ కరెన్సీ, ఇవన్నీ కూడా దే వాంట్ రీప్లేస్ ఇట్ కంప్లీట్లీ విత్ డిజిటల్ కరెన్సీ అండి. ఇంకా డిజిటల్ మోడ్లోనే ఉంటుంది తప్ప ఫిజికల్ మోడ్లో ఐ థింక్ స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 4-5 yearsలో మేబీ ఒక 75% దే విల్ ఎలిమినేట్ అట్లీస్ట్ బిట్వీన్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఫిజికల్ మూమెంట్ ఆఫ్ క్యాష్, ఫిజికల్ స్టోరేజ్ ఆఫ్ క్యాష్ అని తగ్గిపోద్ది. ఓన్లీ వెన్ యూ హ్యావ్ టు మేక్ పేమెంట్స్ టు అట్ ద లోవర్ లెవెల్ కానీ ఆ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ కరెన్సీ అని తగ్గించే ఉద్దేశంతో, అండ్ ఇట్ ఈస్ ఇన్ ట్యూన్ విత్ ద గ్లోబల్ డిమాండ్ దట్ యూ హ్యావ్ మూవింగ్ టు ఎ డిజిటల్ అసెట్ అని. So definitely I think the government of India has taken the right thing, and this will definitely help the economy in the long term, and it will definitely boost spending in IT infrastructure also, and make the banks also their job easier. అయితే నరేష్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు డిజిటల్ కరెన్సీ రూపంలో కరెన్సీ మారుతున్న పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ కూడా అంతే సవాళ్ళు విసురుతున్న పరిస్థితి, కేంద్రం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నారండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ విల్ ఎన్ష్యూర్ దట్ సెక్యూరిటీ అండి. డెఫినెట్లీ మీరు అన్నది ఇస్ వండర్ఫుల్ పాయింట్ అండి. వీఆర్ నాట్ ఎట్ దట్ స్టేజ్ వేర్ సైబర్ సెక్యూరిటీలో మనం ఇండియా సేఫ్గా ఉన్నదని మనం ఇప్పుడు ప్రస్తుతానికి అనలేము, ఎందుకంటే లాట్ ఆఫ్ హ్యాకింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ అండి. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. మీరు అడిగింది మన వ్యూవర్స్ పనికొచ్చి మ్యాటర్ ఏంటంటే, ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ డిజిటల్ కరెన్సీ. అంటే మీకు డేటా సెంటర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీకి మంచి డిమాండ్ ఉంటుందండి. సో పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కెరియర్స్, people who are watching this channel, I think if you learn on cloud computing law, how to operate data centers, networking in data centers, and how to make yourself a good ethical hacker, certified ethical hacker course unnayandi where you ethically hack in. So that will be a beautiful long term growth, and because every player will require this andi. So you need to have knowledge both in the software side of it and on the hardware side of it andi. Hardware ante how you can ensure the security of your systems and networks. On the software side, మీరు రాసి ప్రోగ్రామ్స్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేస్తాం. సో యూ హ్యావ్ బాట్ అప్ ఎ వెరీ గుడ్ ఇష్యూ అండి. మన కాలేజెస్ కానీ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ ఫోకస్, అట్లీస్ట్ double దేర్ investment in both in teaching and in terms of hardware infrastructure and teaching capabilities in these particular areas అండి. సో బికాస్ ఇంతకుముందు సైబర్ సెక్యూరిటీ అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ మీదో లేకపోతే ఒక స్పెసిఫిక్ ఏరియాకే ఉండేది. ఇప్పుడు యాక్చువల్ కరెన్సీ మీదకే వచ్చేసినప్పుడు you can actually move currency billions and billions of dollars of currency. Already banks have become digital and they are ensuring cyber security anukondi, but like you said, the focus will be even more andi. So that will be a very good opportunity for people and have very good careers both in not only in software companies but in all financial companies, in banks. You are having knowledge in cyber security will help you a lot, and so I think that will be a very good area where the future people can concentrate on. Right andi. Surya Chandrakant garu kendra mantri budget lo oka maata and cyber security andi, yeah, and okay, data centers and networking. ఓకే, రైట్. సూర్య చంద్రకాంత్ గారు మీరు చెప్పండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 25 ఏళ్ల పునాదిగా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చెప్పారండి. దట్ మీన్స్ 100 ఏళ్ల స్వాతంత్ర భారతావన్ని ఊహిస్తూ పెడుతున్న బడ్జెట్. సో భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నాయండి కేటాయింపులు మీకు? భవిష్యత్తులో వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh పోస్ట్ ఆఫీసర్స్ ఆర్ కనెక్టెడ్ టు ది బ్యాంక్స్. ఈరోజు చూస్తే కనుక అంటే పర్టికులర్లీ డిజిటైజేషన్
అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కొన్ని ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ని లింక్ చేయడం ఇవన్నీ కూడా దెర్ ఈస్ ఎ ఫోకస్ విచ్ అంటే ఆ ఫోకస్ కొంత ప్రియారిటీ ఏంటంటే ఐటీ సెక్టర్ మీద పెట్టడం జరిగింది. బేసికల్గా నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఆమె ఇప్పుడే కాదు ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్సెస్లో కూడా షీ ఈజ్ వెరీ ఆవిడ ప్రాక్టికల్గానే కొన్ని ఇంప్లిమెంట్ చాలా బాగా చేశారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఈరోజు పర్టికులర్గా ఇండియా అనేది గ్లోబల్ ఎకానమీలో కనుక మనం నుంచోవాలి అనుకున్నటప్పుడు టాప్ లేయర్స్ ఇండియాలో వచ్చి ఉండేటట్టుగా మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఓన్లీ ఇక్కడ స్టీలు సిమెంట్ అని నేను చెప్పట్లేదండి. దట్ కైండ్ ఆఫ్ టోటల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు బి డెవలప్డ్. అంటే మల్టీ కల్చరల్ పీపుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేసేటట్టుగా, అలాగే ఏదైనా కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకునేటప్పుడు దానికి కావాల్సిన సబ్సిడీస్ ఇవ్వడమే కానీ లుక్ ఎట్ ది స్టేటస్ విచ్ ఈజ్ లైక్ దుబాయ్ బిఫోర్ 20 years అండ్ నౌ, సింగపూర్ బిఫోర్ 20 years అండ్ నౌ, హౌ ది కంట్రీస్ హ్యావ్ బీన్ డెవలపింగ్. అలాగే నిర్మలా సీతారామన్ గారు కానీ రేపటి రోజున ఏ ఫినాన్స్ మినిస్టర్ అయినా కానీ భవిష్యత్తులో ఆల్రెడీ లాస్ట్ 20 yearsని ఎవ్రీ 5 yearsకి ఒక్కొక్క డెవలప్మెంట్గా 4 phases తీసుకొని ఏ కంట్రీస్ అయితే డెవలప్మెంట్ జరిగినాయో ఆ డెవలప్మెంట్ని మనం ఫ్యాక్టర్స్గానే కనీసం కొన్ని కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ 5 yearsకి మనం ఆ ఫేజెస్ అన్ని కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే టు బీ హిస్టరీగా వెళ్తే కనుక మన కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ యాక్చువల్లీ దట్ బైబుల్. ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా అయితే మనం ప్రిపేర్ చేసామో వేరియస్ ఫ్యాక్టర్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ అనదర్ కంట్రీస్. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి రైట్, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Since that had worked out well for the MSMEs, we thought that formulation is the best to be adopted. So to the existing 4.5 lakh crores of sovereign guarantee, we added 50,000 crore more sovereign guarantee and wanted the hospitality and contact intensive sectors to benefit out of it. So that is the scheme. As it is, many of them are still approaching their banks. Banks can, even without the ECGLS, help them out if they want, but if ECGLS has to be extended, yes, we have given provision of 50,000 crores for it. Well, I thought you commented about the 1st February 2021 budget as well, saying you were conservative. I think our assessments have proven right, and conservative is not being overtly and excessively optimistic. We are sure to achieve the numbers. If anything, we'll probably better them. Number 5. Good afternoon, Madam Finance Minister. This is Karishma here from Business Today TV, India Today Group. I'd first like to congratulate you and the team for successfully implementing yet another budget. Ma'am, my question is on the privatization reform. The disinvestment target has been slashed. The revised target is at 78,000 crore, and of course, the next year's estimate is at 65,000 crore. Ma'am, with this, I'd like to understand how are we looking at LIC, IPO, and BPCL privatization, which have been on cards? I have Tuhin with me here, but before he gives you details, one thing is got to be understood. LIC, we've already sort of told you that in all probability it is going through this year. I've made a specific mention of that in the budget. So beyond what I've said in the parliament, there's nothing more to add for me on that. But I've indicated clearly that it will happen. Now, assessment for the rest of the year about the number being big or small as per your view, I'll have Tuhin get into the details. But we have shown the intent of the government in that Air India got cleared, NINL has found its buyer. There's a little bit more work to be done there, but you are saying that we are progressing in many of these. So I think we've been very realistic in telling what we'll do and achieving what we've told. Tuhin, you want to add anything more onto this? I'll just want to add that disinvestment actually is in accounting terms, when actual receipts to the government. Now, when we, for example, do NINL, nothing comes to the government in accounting terms.
But that doesn't mean that we are actually progressing towards privatization in a faster way. So emphasis is on completion of transactions and implementation. And if we keep too high a target, sometimes it also distorts the market, because nothing stops us from achieving when we want to achieve in disinvestment as per the plan which we are there. So ma'am has also mentioned that the ongoing transactions will be carried on and they will be completed. And this transactions, as and when they mature, they come to that. And secondly, on the revised estimates being 78, we should not also conjecture what will be the size of LIC IPO based on that, because valuation is yet to reach the final conclusion based on which we will do that. And there have been instances of actual receipts being different from even the RE figures, so you should not read too much into it. Okay, 122. Hi ma'am, Meghna Mittal from Newsrise. The budget has remained completely silent on India's listing on the foreign indices. There was an expectation that a tax amendment might happen to enable that. Has that been put on hold, or what is the plan on that? Just repeat your question. I think your voice was a bit muffled. Ma'am, I'm Meghna Mittal from Newsrise. My question is that the budget has remained silent on India's listing on the foreign indices. The expectation was of a tax amendment to enable that. So has that plan been put on hold, or what is the update on that? You're referring to the bond indices, Yes, right? yes. The issue is that the NR to NR transactions are anyway tax-free. So there's no capital gains. The issue was between NR and resident. So the BEPS discussions are on for us. And in those discussions, we are actually saying that the capital gains tax right should come to the country where the transactions emanate from. So that has been our stand. And those discussions are still on, and we are the one who's propounding that thing, and that's how it is moving, those discussions. So this was not the right time for us to take a decision in a manner where we give up on our own domestic thing while we keep fighting in the BEPS discussions. So that was the basic reason that we didn't want to do it this year. Number 90. Ma'am, firstly, congratulations. Just two quick clarifications. One is on cryptocurrency, because you did touch about the RBI now giving digital rupee, and it will start from next year. And you've reflected that in the finance bill. You've also taxed cryptocurrency, but there's no regulation. So how are you going to work on that? I'm a little bit keen to understand that. And the other issue, of course, is that in your speech, which was very well put, there was one key issue which affects all of us, including you, inflation. How are you going to deal with that? First thing, Sunil, I said the Reserve Bank will be issuing a digital currency. Currency becomes a currency is a currency only when it is issued by the central bank, even if it's a crypto. But anything which is outside of that, loosely all of us refer it to be cryptocurrency. They are not currencies. So let's first understand we are not taxing currency that is yet to be issued, and that provision is now made, and the currency in the name of digital rupee will be issued. Exact name you'll get a bit later, but Reserve Bank is the one which is going to issue it. And what Reserve Bank issues is the digital currency. Everything that prevails outside of it in the name of digital whatever are assets being created by individuals, and in transacting that asset, if there are profits being made, we are taxing that profit at 30%. We are also tracking every trail of money in that by saying every transaction will be 1% TDS, if I can use that expression. There will be a transaction, TDS, imposed on every transaction in the crypto world, any transaction that is happening outside. So the distinctions are very clear.
currency is only with the Reserve Bank. That'll get issued sometime this year. The transaction happening in the crypto world are of different kinds of assets, and for that, every transaction gets taxed. We have circulated a paper. Inputs are coming in. Public stakeholders are also talking about it. So regulation goes through that process. I don't wait till regulation comes into place for taxing people who are earning profits, can I? Well, every budget doesn't speak explicitly about inflation and its impact, but of course, if you're talking of numbers, money, credit, liquidity, and also supply and demand of essential goods and others, you keep in mind inflation. Okay. 11. मैम, मैं आमिर हूँ न्यूज़ नेशन से। बहुत सारी चर्चा इस बात को लेकर चल रही है कि जिस तरह से इनकम टैक्स को लेकर के उम्मीद की जा रही थी काफी समय से, तो इस बार इनकम टैक्स को बढ़ाने का तो टैक्स को कम नहीं किया गया, कॉर्पोरेट को के टैक्स को कम किया गया। बढ़ाने का उम्मीद है तो मैं बढ़ा नहीं दिया मैंने। लेकिन ऐसा मैम ऐसा क्या हुआ कि टैक्स में कोई भी रिबेट नहीं मिली? आम जनता जो पब्लिक खासतौर पे सैलरीड क्लास है उसको बहुत उम्मीदें थी इस बार बजट से। मैंने टैक्स इंक्रीज नहीं किया, वो बात मैं दोहराना चाहती हूं। लास्ट ईयर भी, इस साल भी, एक भी पैसा टैक्स के द्वारा मैंने एडिशनली कमाने के लिए कोई कोशिश नहीं की। पिछले बार प्रधानमंत्री जी का आदेश था कि डेफिसिट कितने भी क्यों ना हो, पैंडेमिक के समय जनता के ऊपर टैक्स का बोझ डालना नहीं, वही इंस्ट्रक्शन इस बार भी। इसीलिए हमने टैक्स के द्वारा कोई पैसा कमा करके पैंडेमिक के समय जो डिमांड्स एंड चैलेंजेस है हमारे ऊपर, उसको कोई उससे राहत ढूंढने का अटेम्प्ट भी नहीं किया। टैक्स इंक्रीज नहीं हुआ। 1 to 4. Hello. Good evening, ma'am. Shishir. Yes, Shishir. Ma'am, there is one particular announcement which you made about the blended and non-blended petrol and diesel, that additional or the differential 2 rupees thing. Does this mean that all the petrol and diesel sold by petrol pump, except those who are not blended, from October 1, 2022 will be costlier? We certainly want to encourage blended fuel. That's a simple message in that. Anything else you want to add, Tarun? We have discussed with the Ministry of Petroleum. We have also collected data on what is not being blended, and this is something to push the petroleum companies to ensure that they do the blending. So our desire is not to collect this tax because it will be very minimal, but the desire is that the blending happens, and to that extent it benefits the country. 106. मंत्री जी, हमारा आपसे मैं ऐसे मासिफ इन दिनों से मेरा सवाल है कि आपने अपने बजट भाषण में कहा है कि 80 लाख लोगों को मकान दिया जाएगा और रोजगार बढ़ाया जाएगा। ये किस तरीके से? ये किस तरीके से? आप इंफ्रास्ट्रक्चर में जब इस साल 5.5 लाख करोड़ का खर्च हम उठा रहे हैं, वो 34% या उससे थोड़ा कम पिछले साल से कंपेयर करते हुए, और इस साल आने वाले साल के लिए जो बजट आज पेश किए उसमें 5.5 लाख करोड़ 7.5 लाख करोड़ तक पब्लिक इन्वेस्टमेंट, मतलब कैपिटल एक्सपेंडिचर हम बढ़ावा दे रहे हैं उतना अमाउंट तक। उससे तुरंत जॉब्स के ऊपर पॉजिटिव असर पड़ेगा, क्योंकि जब खर्च उठा रहे हैं हम एसेट क्रिएशन के लिए, रोड्स बनाने के लिए, एयरपोर्ट्स के लिए, सी पोर्ट्स के लिए, इनलैंड वाटरवेज के लिए, ये सब काम करने के लिए जो रोजगार पैदा होता है, आवश्यक है, उससे जॉब्स इंक्रीज ही होगा। उसके अलावा हमने पब्लिक
प्रोडक्शन लिंक्ड इंसेंटिव्स 14 सेक्टर्स में दे रहे हैं। मतलब मैन्युफैक्चर करने के लिए हर एक नया यूनिट जो वो उत्पादन करेंगे उसके लिए इंसेंटिव देने के कारण और उसके पीछे एक बहुत बड़ा इंटरेस्ट है कि ये मैन्युफैक्चर बढ़ाने के समय जॉब्स भी बढ़ाते हैं। सो पीएलआई के पीछे ये भी हमारा मकसद है कि जॉब्स इंक्रीज होगा, इसीलिए पीएलआई देना है। वो सेकेंड बात है। तीसरी, अभी 60,000 crores have been added ये जो अभी सॉवरेन गारंटी के साथ हमने दे रहे हैं हॉस्पिटैलिटी सेक्टर का, और ECGLS जो दिए पिछले साल MSMEs के लिए, उससे ऑलरेडी एक बाहर की इंडिपेंडेंट स्टडी, सरकार का नहीं, इंडिपेंडेंट स्टडी से ये डेटा आ रहे हैं कि MSME सेक्टर उस लोन को उपयोग करते हुए उनके पास काम करने वाले सबको उनके जॉब्स में बरकरार रखे, वो उन जॉब से हटाया नहीं गया। सो सरकार के प्लान हर एक ऐसे जो प्लान्स पैंडेमिक के समय दिया गया आत्मनिर्भर भारत के नाम पर, और उसके बाद ये ECGLS, अभी जो ECGLS हॉस्पिटैलिटी सेक्टर के लिए हम दे रहे हैं, वो सब जॉब्स को मन में रखते हुए ही दे रहे हैं। यही है तरीका। Okay, 175. मैम, तरुण शर्मा फ्रॉम जी बिजनेस। मैम, आपने बजट में 2 अनाउंसमेंट्स करी हैं, एक IBC अमेंडमेंट्स को लेकर। मैम, किस तरीके के अमेंडमेंट्स आप देख रही हैं IBC के अंदर जिससे रेजोल्यूशन प्रोसेस जल्दी हो पाए? और दूसरा मैम, आपने कहा एक एक्सपर्ट कमेटी बनाई जाएगी प्राइवेट इक्विटी और वेंचर कैपिटलिस्ट के लिए। मैम, किस तरीके के कंसर्न्स उन्होंने आपके सामने रेज किए हैं? क्योंकि आपने लिखा है कि रेगुलेटर आर्बिट्राज या फ्रिक्शन जो है उसको दूर किया जाए, तो क्या कंसर्न्स प्राइवेट इक्विटी प्लेयर और वेंचर कैपिटलिस्ट के? No, there could be any number of concerns, but once when they met me and once when they met the Honorable Prime Minister, they went into a lot of details which are important from the point of view of ease of doing business and also better understanding that sector. If all of us can see the point that private equity in India venture capital funds have been one of the prime reasons why many of the startups could raise to become unicorns within first 6 months of this year itself. Last year, 21 itself, you saw how many of them benefited by funds being made available in India through private equity. Now, if that sector needs further facilitation, obviously the sector will have to sit and talk with a group of people who can understand their needs and then suggest solution for policy making. That is why I have referred to the consultation which we've had with them and then said that we will appoint a committee which will go through it and come back to the government with suggestions. 255. Ma'am, Gyaneshwar Dayal from Jan Express. I have a question, actually 2 questions. When can we expect the farmers' income to double? Number 1. And When can we expect the pharmaceutical? Farmers' income to double. It was supposed to double in 2022. And how far is the goal of 5 trillion economy? And in what way your budget would take us there? Thank you. Who wants to? I mean, will Ananta Nageshwaran want to answer it? So if you look at the amount of minimum support prices that was given out this year and also the record procurement, so we are well on our way to helping the farmers. Is your mic all right? Or do you want to, the voice is not coming out. So if you look at the amount of minimum support prices that have been handed out to farmers in terms of the food grains procured from them, as well as the quantity of food grains procured from farmers, it does suggest very strongly that we are well on the way to helping farmers substantially improve their income. Those statistics are given in Madam's speech document as well. As far as the
the $5 trillion economy size is concerned, if you look at the fact that in the year ending 21-22 as well as in the next financial year, we are the fastest growing economy among large economies, and our GDP in dollar terms has already crossed $3 trillion. So depending on how the exchange rate moves, and there is enough hope to believe that the Indian rupee will in fact remain stable to strong given what is going on in the developed world. And if we continue to retain the path of 8% real GDP growth, it will translate into even 8% dollar GDP growth. So therefore, if we extrapolate it in the financial year 25-26 or by 26-27, with some luck even by 25-26 itself, we should be at the $5 trillion size in terms of nominal GDP. Thank you. मैं उसमें जोड़ना चाहती हूँ. Sorry, I didn't get your name. ज्ञानेश्वर जी, एक आध विषय मैं जोड़ना चाहती हूँ उसमें. I'll just list out the things, you'll understand where I'm coming from. MSP, यूरिया, माइक्रोन्यूट्रिएंट्स, मैं एक सिर्फ यूरिया सब्सिडी का नंबर बोलती हूँ. बजट 21-22, मतलब 1 फरवरी 21 में जो बजट दिया गया उसमें 58,768 was the allocation for urea subsidy. This time it is 63,222 आने वाले साल के लिए. ठीक है. और एक्चुअली 58,768 जो बीई में बोला गया यूरिया सब्सिडी, वो आरई में 75,930. इसका मतलब है कि इंटरनेशनल यूरिया प्राइसेस जितने भी इंक्रीज नहीं हुए, इट्स ऑल राइट, इट गॉट इंक्रीज्ड, मगर वो बोझ किसान के ऊपर पड़ने नहीं दिया. తెరాస ఎంపీ కేశవరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక స్కీమ్లో ఇది వేరే దాంట్లో 1.8 టోటల్ అయింది. ఏం చేసినా కానీ మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ అసలు చదవాలన్నా చదవకూడదు, ఆన్లైన్ చదవాలి. ఇప్పుడు అన్ని తీసుకొని ఇదిగా డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే అది చూడడం అవసరమా, అసలు దానికి వృధానా అనేది అర్థం కాని తీరుగా ఆమె స్పీచ్ ఉంది. ఒకసారి 1.5 టైమ్స్ చూసాను ఇప్పుడు నేను. అండ్ కమెంట్రీస్ అంతా దేశం నుంచి వచ్చే కమెంట్రీస్ చూస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాడ్ బడ్జెట్స్, ఇఫ్ నాట్ వర్స్ట్. అబ్సల్యూట్లీ యూస్లెస్, డైరెక్షన్ లెస్, లేకుండా ఉంది. ఇది దిశ లేకుండా వచ్చిన బడ్జెట్. ఇటు బీదవాడికి కానివ్వండి, అక్కడ మిడిల్ క్లాస్కి కానివ్వండి. గొప్పవాడు అడుగుతూ ఉన్నాడు, మేము సర్చార్జ్ ఇస్తాం కావాలంటే, రిచ్ సర్చార్జ్, రిచ్ పర్సన్కి సర్చార్జ్ ఇస్తున్నాం అనేటి ఇవి కూడా వచ్చినాయి ప్రపోజల్స్. దాని గురించి ఎవరు మాట్లాడతాం లేదు. రిచ్ మ్యాన్ గురించి కానివ్వండి, కార్పొరేట్ సెక్టార్ల గురించి కానివ్వండి, వాటి గురించి మాట్లాడకుండా పైసలు ఎట్లా కలెక్ట్ చేస్తాము అనేది లేకుండా ఈ దశలో పోయింది. కాబట్టి ఈ బడ్జెట్ని మేము టోటల్గా అపోజ్ చేస్తున్నాము. టోటల్ అవార్డు దాన్ని మొత్తం చూసి పరిపూర్ణతతో సంపూర్ణంగా 360 డిగ్రీస్లో కూడా వెతుక్కుంటే ఎక్కడ కూడా దీనివల్ల లాభం ఇక్కడ వస్తుంది అనేది కనపడటం లేదు. ఇది బడ్జెట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీకు టూ రాంగ్స్ ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది ఒక వ్యూ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లు పోతుంది అనేది రెండు వ్యూ. ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాసిటీ మీరు పెంచారు స్టేట్ లోపల. యాజ్ ఇట్ ఈస్ మాకు రంజిత్ రెడ్డి చెప్తా ఉండే నాకు, అంటే నేను చూడలేదు. యాజ్ ఇట్ ఈస్ వీఆర్ 3.1% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దగ్గర నుంచి. ఇప్పుడు మీరు వాళ్ళ 1 lakh crores కోటి పెట్టుకుంటే అది 4.62కి వెళ్తుంది. కాబట్టి మాకు పెద్దగా లాభం రాదు అనుకోండి. లాభం వచ్చినా ఇట్ మస్ట్ గో టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వాళ్ళు నేను ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే స్పెసిఫిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కడ కూడా ఈ కన్సెషన్ దొరుకుతుంది లేదు. ఎంఎస్ఎంఈకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ దానికి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గురించి మాట్లాడారు. దీంట్లో కూడా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఈజ్ దేర్. నేను చైర్మన్ దానికి కమిటీకి. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఈజ్ దేర్ ఫర్ లాస్ట్ 3 years.
ఇప్పుడు ఏమైనా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో ఎక్కువ చేస్తారని డబ్బు ఎక్కువ ఏం చేయలేదు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉంది అంటే స్పీచ్లో చెప్పారు. ఈ స్పీచ్లో ఎప్పుడు చెప్పారు? 3 ఏళ్ళ నుంచి మీరు చెప్పుకోవచ్చు సంగతి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఆటోమేటిక్గా వెళ్తుంది అనుకోకండి. చెప్పండి. అందరికీ నమస్కారం. పెద్దలు అన్ని విషయాలు కూడా లెక్కలతో పాటు చెప్పారు. భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెడతారంటే, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరు కూడా ఈరోజు బడ్జెట్లో మాకేముంటుంది, మా రాష్ట్రానికి ఏముంటుంది, మా దేశంలో ఏముంటుంది, మాకేముంటుందని అన్ని కులాలు మతాలు వర్గాలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు బడ్జెట్ పెట్టే టైంలో. ఇవాళ బడ్జెట్ పెట్టారు. ఇవాళ బడ్జెట్ కనుక చూసినట్టయితే ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్. ఎందుకు ఈ మాట అంటున్నారంటే బడ్జెట్లో కనీసం ఏ వర్గాల గురించి కానీ నేను చెప్పినటువంటి వాళ్ళ గురించి కానీ ఏది కూడా మెన్షన్ చేయలేదు. ఏంటయ్యా వాళ్ళు మెన్షన్ చేశారు అని అంటే ఇదట అమృతకాల్. అమృతం అనేది ఎప్పుడో వెనకట మన పుస్తకాలలో చదివినాం. అమృతకాల్ నెక్స్ట్ 25 years అట. అరే ఇవాళ సత్సన్నం వ్యవసాయం చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎన్నో సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎన్నో సమస్యలు ఉంటే పేపర్ల మీద బట్టికి అమృతకాలు బడ్జెట్ అంటే అమృతకాలు నెక్స్ట్ 25 years అంటాడు. మరి ఏం అమృతకాలే? అమృతం అనేది ఎప్పుడో పేపర్లు విన్నాం. ఎక్కడ అమృతం? ఎవరు పోతున్నాం? ఉన్నోళ్ళని చంపుకుంటా, ఉన్న రంగాల్ని చంపుకుంటా. అమృతం అంటే అమృతం దాగినోడు ఎవడు సావకుండా ఉంటాడు అనేది అప్పట్లో అనుకుంటే పుస్తకాలలో. ఇవాళ మొత్తం కూడా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను అన్నింటినీ చంపుతాంటివి, ఎంప్లాయ్మెంట్ తీసేస్తేవి, ఎయిర్ ఇండియాని అమ్మితివి, మిగతా అన్ని లైన్లో పెడితేవి, ఏదైతే అమ్మాలనో అవన్నీ కూడా 75 సంవత్సరాల్లో బిల్డప్ చేసినటువంటి ప్రభుత్వ రంగాల్ని నువ్వు అమ్మటం మొదలు పెట్టుకుంటూ మళ్ళీ అమృతకాలం అంటే దానికి అమృతకాలం ఏంటి ఇంత మనకు తెలియదు. ప్రజలందరూ కూడా ఇటువంటి బడ్జెట్ల వెనకాల రచ్చబండ మీద కూడా చర్చ జరగాల. ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఇవాళ బడ్జెట్ వస్తుందంటే ఎంఎస్పీ గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం. ఇవాళ బడ్జెట్ వస్తుందంటే నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం. ఇవాళ బడ్జెట్ వస్తుందంటే 15 నెలల పాటు రైతులు చేసేటువంటి పోరాటానికి ఈ బడ్జెట్లో కనీసం రైతుల గురించి మాట్లాడతారు అనుకున్నాం. ఎలాంటి ఇది లేదు. ఏంటో ఎందులో ఉందంటే మొత్తం డిజిటల్ అట. ఏది మాట్లాడినా కూడా డిజిటల్, అగ్రికల్చర్ కూడా డిజిటల్ అట, హైటెక్ అట. అరే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ బడ్జెట్లో వాళ్ళు రాసిన మాటే మీ ముందు ఉంచుతుంటా ఏమంటారంటే అగ్రికల్చర్ మీద ఏం రాస్తారంటే డిజిటల్ అండ్ హైటెక్ సర్వీసెస్ ఆఫ్ ఫార్మర్స్ అంట. అరే ఇదేంటే డిజిటల్ అండ్ హైటెక్ సర్వీసెస్ టు ది ఫార్మర్స్. ఇది మాట్లాడితే డిజిటల్ అంటాడు, డిజిటల్ రూపీ అంటాడు, డిజిటల్ కరెన్సీ అంటాడు, లేకపోతే డిజిటల్ ఎకో సిస్టమ్ అంటాడు. మొత్తం బడ్జెట్ అంతా కూడా డిజిటల్ అంటే ఇక మన కళ్ళ ముందు అవపడదు, కళ్ళకి కనపడనిది, మనకి అవసరం ఉన్నది తీర్చనిది, మనకి కావాల్సింది చెయ్యనిది, ఈ విధంగా చెప్పుకోవటానికనే డిజిటల్ అని అన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా చూసిన 8 బడ్జెట్లు ఇదే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు చూసిన, కానీ ఈ తరికాగా ఏ బడ్జెట్లో ఎవరు కూడా ఏ మాట ఇది లేకుండా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే బడ్జెట్లకు కొద్ది ఇది. బడ్జెట్ వచ్చిందంటే ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా ప్రొవిజన్స్ ఏమైనా పెంచుతారో, ఇన్కమ్ ట్యాక్స్ రేపు వల్ల కొద్దిగా బెనిఫిట్ జరుగుతుందోనని దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇక పోతే సరే 1,00,000 కోట్ల గురించి మా సార్ ఆల్రెడీ చెప్పారు. అరే ఇవాళ కరోనా వచ్చింది అన్నావు. కరోనా వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి కరోనా ఉందన్నావు. కరోనాలో బతికించింది ఎవరా? కరోనాలో కూడా మనం బతికినాం అంటే ఎట్ట బతికినాం? వ్యవసాయ రంగం అన్ని విధాలు కూడా బాగుంది కాబట్టి కరోనాలో బతికినాం. ఇవాళ రైతులు పండించిన పంట మనకి కరోనా టైంలో కూడా ఇవ్వబట్టే ఇంత పెద్ద దేశంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అందరు కూడా కావాల్సినటువంటి అన్నం దొరికిందంటే
అన్నం పండించినటువంటి ధాన్యం పండించినటువంటి రైతుల వల్ల ఇవాళ కరోనాలో మనం బతికినాం. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అది మనని కాపాడింది. ఈ 2 సెక్టర్లు కూడా మా తెలంగాణలో అన్ని విధాలు కూడా ముందుకు తీసుకుపోయినాం. అదేవిధంగా ఈ సెక్టర్స్ అన్నిటి కూడా మరి మాట్లాడుతున్నారేమో బడ్జెట్లో, రాబోయే టైం కానీ మాట్లాడుతుంటే అదేం లేదు. ఎంతసేపటి కూడా ఆ గుజరాత్ గిఫ్ట్ సిటీ, ప్రతి బడ్జెట్లో మటుకు గుజరాత్ గిఫ్ట్ సిటీ గురించి మటుకు మాట్లాడుతున్నారు. ఇవాళ మరి అక్కడ మళ్ళీ 2-3 ఇది అంటే దేశంలో ఇంకా ఏం లేదా? దేశంలో ఏ రాష్ట్రం లేదా? దేశంలో ఏ సిటీస్ లేవా? ఒక సిటీకి ఏదైనా ఇచ్చే మిగతా సిటీలు కూడా ఇవ్వండి, మా హైదరాబాద్ కూడా ఇవ్వండి, మిగతా సిటీలకు కూడా ఇవ్వండి. ఈ విధంగా చూసినట్టయితే ఈ బడ్జెట్ విషయంకి వచ్చేసరికి ఇది ప్రజల వ్యతిరేక బడ్జెట్, ఇది రైతుల వ్యతిరేక బడ్జెట్. అందుకనే ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు ల్యాండ్ రికార్డ్స్ మీద. ఈ ల్యాండ్ రికార్డ్స్ అంటే రేపటి రోజున ఏదైతే మనకి స్టేట్లలో ఉన్న ల్యాండ్ని కూడా ఇక్కడ ఢిల్లీ నుండి వీళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? ఆ రిజిస్ట్రేషన్స్ అన్న ఇది కూడా మళ్ళీ అప్లై చేయాలనుకుంటున్నారా? ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే ప్రతి కూడా స్టేట్ సబ్జెక్ట్, ల్యాండ్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్ అయినా కూడా ఏంటంటే స్టేట్ సబ్జెక్ట్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఏ విధంగా అయితే గుంజుకుంటుందో యాక్ట్లు మార్చి బిల్లులు తీసుకొచ్చి, అదేవిధంగా రాబోయే టైంలో ఈసంటి విషయాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఇవన్నీ ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నాం. ఇందులో మాట్లాడుతున్నారు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ గురించి. మేము అంత ప్రొక్యూర్ చేసినాం, ఇంత ప్రొక్యూర్ చేసాం. అయ్యా మీరు మా ధాన్యం ఏదైతే తెలంగాణ రైతులు పండించిన ధాన్యం గురించి పార్లమెంట్ సాక్షిగా పోయిన పార్లమెంట్లో మేము పోరాడాల్సి వచ్చింది, మేము బైకాట్ చేయాల్సి వచ్చింది. ఎంపీలు అందరం కూడా 2 హౌసులలో బయటకు 6 రోజుల పాటు నిలబడి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, 9 రోజుల పాటు. ఇవాళ ప్రొక్యూర్మెంట్ మొత్తం ఏ ఇబ్బంది లేకుండా చేసింది ఇప్పుడు మాట్లాడుతున్నారు. అటో ఇటో చేసి మీరు ప్రొక్యూర్ చేయకపోతే ఆ మిల్లులోళ్ళు ఈ మిల్లులోళ్ళు రైతులకు తక్కువ ధరకు వచ్చి మొత్తం అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అన్నప్పుడు నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకొస్తే బాగుండేది. ఏది ఏమైనా కూడా ఈ బడ్జెట్ అనేది రాష్ట్రాలకు కానీ దేశ ప్రజలకు కానీ అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు, ఇది వ్యతిరేక బడ్జెట్. అది ఆల్రెడీ చెప్పారు. దేనికి చెప్పారు? అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పారు. ఇచ్చింది కూడా ప్రత్యేకంగా రాష్ట్రానికి ఇవ్వలేదు. మళ్ళీ రేపు తెలంగాణ ప్రాజెక్ట్ తీసుకోపోయినాము మాకు నచ్చలేదు. అది కరెక్ట్. ఆయుష్గా పాపులేషన్ ప్రకారం అని ఏమని చెప్పండి. అదన్నా ఏదైనా కానీ ప్రొక్యూర్మెంట్ గురించి చెప్పారు కాబట్టి. భాజపా నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అనుసంధానికి వారు తెరలేపితే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని అక్షరాల అమలు చేయడానికి ఇవాళ దానికి గోదావరి కృష్ణ పెన్నా సహా 5 నదుల అనుసంధాన ప్రాజెక్టులకు ముసాయిదా డిపిఆర్లను కూడా ఖరారు చేయడము ఇది గొప్ప ముందడుగా భావిస్తూ దీంతో వరద ప్రాంతాల్లో వరద ముప్పు తగ్గడము లేదా ఇవాళ కేవలం బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణ లాంటి ప్రాంతానికి కాలువల ద్వారా నదుల ద్వారా ఇవాళ మరి సేద్యం చేసుకునే పరిస్థితికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి అంకురార్పణ చేయడం, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆ కోర్సులో అనేకమైన మార్పులు తీసుకొచ్చి అవసరమైన ఆర్థిక సాంకేతికపరమైన సహాయం అందించడమే కాకుండా విపత్కర పరిస్థితుల్లో కూడా సుస్థిర వ్యవసాయానికి తోడ్పడేలా మరి అటువంటి వ్యవసాయ విద్యా విధానాన్ని కూడా వారు ప్రవేశపెట్టడం ఇది రైతులకు ఉపశమనం కల్పించేది. అంటే యువతను సైతం కూడా ఇవాళ వ్యవసాయం పట్ల మొగ్గు చూపే విధంగా కేవలం ఉద్యోగాల కోసమో వెంపలాడేదానికంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి యువతను కూడా ఈరోజు ఆధునిక టెక్నాలజీని మరి ఈరోజు పొందుపరిచి ఏ రకంగా ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేయడము, దానికి తోడు ఈరోజు అడవుల పెంపకంలో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎవరైతే ఇవాళ మరి పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేసి కౌలు రైతులు ఎవరుతున్నారో వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా మరి వారు చర్యలు తీసుకోవడం,
వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపు కోసం స్టార్టప్లకు కూడా ఆర్థిక సహాయం, రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం, 2023 సంవత్సరాన్ని తృణధాన్యాల సంవత్సరంగా మరి ఈ బడ్జెట్లో ప్రకటించడం, వచ్చే 3 ఏళ్లలో 100 కార్గో టెర్మినళ్లను నిర్మించి చిరుధాన్యాల అభివృద్ధి కోసం అదనపు ప్రోత్సాహం కల్పించినటువంటి ఈ బడ్జెట్ ఇది. ఈ రకంగా వారు వ్యవసాయానికి రైతులకు పెద్దపీట వేస్తూ విద్యారంగానికి వైద్య రంగానికి వస్తే గతంలో చూసాం మనం. కరోనాను దృష్టిలో పెట్టుకునే ఆ రోజు స్వదేశీ సంస్థల వ్యాక్సిన్ తయారీ కోసమే 35,000 కోట్లు వారు బడ్జెట్లో వారు పొందుపరిచారు. ఆల్మోస్ట్ 137% అదనంగా వైద్యానికి వారు గత బడ్జెట్లోనే పెద్దపీట వేశారు. వైద్యం గురించి ప్రస్తావించేటువంటి వారికి ఈరోజు కనువిప్పవుతున్నది. ఇంత పెద్ద ఎత్తున వైద్యానికి ఈ స్వాతంత్ర దేశంలో ఏనాడు కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. మరి ఆ రకంగా వైద్యానికి సంబంధించి కూడా వారు పెద్దపీట వేస్తూ ఈరోజు